హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. మీకు నేను చదివే విధానం గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసుకోగలరు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోగలరు. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు మీరు వినబోయే నవల రాలిన పువ్వులు. శ్రీమతి అట్లూరి హజారా గారు రచించారు. 1973లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. గణగణ గంటం మ్రోగించి ఒక బెల్ కొట్టింది. బెల్స్ మినిస్టర్ రాజ్యలక్ష్మి. పచ్చని పచ్చికపై వెన్నెట్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న అమ్మాయిల గుంపులు మెల్లిమెల్లిగా లేస్తున్నాయి. దావణీలకు అతుక్కున్న మట్టిని, చీరలు కంటుకున్న చెత్తను దులుపుకుంటూ నడుస్తున్నారు. జూనియర్స్ బంగ్లాలోని రూమ్స్ లోని లైట్లన్నీ ఆరిపోయి బయట వెలుగు వెలగడం చూశాక సెకండ్ బెల్ కొట్టి తాను కూడా డైనింగ్ హాల్ వైపు నడిచింది రాజ్యలక్ష్మి. హాస్టల్ రూల్స్ కు వ్యతిరేకంగా ఉంది డైనింగ్ హాలు. ఎక్కడ పడితే అక్కడ గుంపులు గుంపులుగా నిలబడిపోయి మాట్లాడుకుంటున్నారే గాని ఒక్కరూ వరుసల్లో కూర్చోవడానికి ప్రయత్నించడం లేదు. హాలుకు ఒక వైపున వడ్డన సామాగ్రినంతా ఉంచి అక్కడే నుంచుని ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్ ఇన్ యువర్ సీట్స్ మై ఫ్రెండ్స్ అని అప్పటికే రెండోసారి అరుస్తోంది ఫుడ్ మినిస్టర్ రేణుక. ఆ రోజే రీఓపెనింగ్ డే. హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ రాసి హాలిడేస్ కు ఇళ్లకు వెళ్ళొచ్చిన ఉత్సాహంలో తమ తమ ఫ్రెండ్స్ను కలుసుకున్న సంతోషంలో ఉన్న ఆ విద్యార్థినులకు సన్నగా ఉన్న రేణుక కంఠం ఏం పనిచేస్తుంది? మొదటి రోజు కావడం మూలాన వార్డెన్ కూడా ఏమీ అనరు. 10-15 రోజుల తర్వాత కలుసుకున్న అటెండర్స్, సీనియర్ అండ్ జూనియర్ వార్డెన్స్ అందరూ కబుర్లలోనే ఉన్నారు. ఏ ఒక్కరి సహాయము పొందలేని ఫుడ్ మినిస్టర్స్ ఇద్దరు, సర్వింగ్ బ్యాచ్ అంతా అలానే నిలబడిపోయారు. ఉన్నట్లుండి కెవ్వున అరిచింది రేణుక. అంతా నిశ్శబ్దంగా బొమ్మల్లా నిలబడిపోయారు. అంతవరకు సంతను జ్ఞాపకం చేస్తున్న ఆ డైనింగ్ హాల్ ప్రశాంతంగా ప్రేయర్ హాల్లా మారిపోయింది. ఏమైంది రేణు? సరోజ ప్రశ్న. కాలు నొప్పెట్టింది. ఎందుకని? వేడివేడి ములక్కాయ సాంబారు కాలు మీద పడింది. ములక్కాయ సాంబారు మాట వినగానే వాళ్లకు భోజనాలు గుర్తుకొచ్చాయి. నిజంగానే ములక్కాయ సాంబారు నీ కాలు మీద పడిందా రేణు? కమల్ అడిగింది అనుమానంగా. ఇంటి నుంచి వచ్చిన మొదటి రోజునే హాస్టల్లోని ములక్కాయ సాంబారు మీద మనసు పోతుందా రేణు? నీ ప్లాను నాకు అర్థమైందిలే అన్నట్లుగా అన్న విమల మాటలకు విసుగ్గా అంది రేణుక. 8ంటికి మీల్స్ బెల్ కొడితే 8:30 కూడా కూర్చోకపోతే ఎలా? దయచేసి అందరూ కూర్చోండి. వడ్డన మొదలైంది. అది బేసిక్ ట్రైనింగ్ వాళ్ళ హాస్టల్. ఇక్కడ అందరూ తమ పనులు తామే చేసుకోవాలి. నెలకోసారి పార్లమెంటు సమావేశం, ఎన్నికలు జరుగుతాయి. మినిస్టర్స్ మారతారు, డ్యూటీస్ మారతాయి. మొదటి 6 నెలలు జూనియర్స్ కు మినిస్టర్స్ బాధ్యతలుండవు. సీనియర్స్ ను స్టడీ చేయడమే వాళ్ల పని. చివరి 6 నెలలు సీనియర్స్ కు బాధ్యతలుండవు. మొదటి 6 నెలల తర్వాత నుండి జూనియర్స్ కు బాధ్యతలు, బరువులు, చేయలేని వాళ్లు ఏడుపులును. సీనియర్ స్టూడెంట్స్ కమల, సరోజ, విమల, లీల, రేణుక, సునీత తాటి చెట్ల మధ్యలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. వాళ్ళు 6గురు ఫ్రెండ్స్. వాళ్ళు తమాషాగా ఫ్రెండ్స్ అయ్యారు. రాజేశ్వరి, సరోజ ఒకే రూంలో ఉండేవారు. కమల, రాజేశ్వరి ఒకే ఊరు నుండొచ్చారు. తరచూ రాజేశ్వరి కొరకొచ్చే కమలకు, సరోజకు స్నేహం ఏర్పడింది. పాపం అసలు రాజేశ్వరి మరుగున పడింది. కమల రూమ్మేట్ లీల. సన్నగా, పొడవుగా, రివట్లా ఉండే రేణుక ఆ త్రయాన్ని ఆకర్షించింది. పెద్ద పెద్ద కళ్ళతో అమాయకంగా ముగ్ధలా ఉండే సునీతతో పంచపాండవులయ్యారు. ఒకసారి ఎవరో సీనియర్స్ ముఠ ఏదో అని వేళకోళం చేస్తున్నారని పెద్ద నిద్రగన్నేరు చెట్టు కింద ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్న విమలను చూసి ఆ 5గురికి జాలేసి పాపం అనుకుని ఆ అమ్మాయిని కూడా తమలో చేర్చుకున్నారు. అప్పట్నుంచి, అంటే జూనియర్స్ గా చేరిన 3వ నెల నుంచి ఈనాటి వరకు అలా ఒక కట్టగానే ఉండిపోయారు. వాళ్ల ఫ్రెండ్షిప్ లో ఒక విధమైన ఆకర్షణ ఉంది, కొంత నిండుతనం ఉంది. చూసేవాళ్లకు ముచ్చట అనిపిస్తుంది. వాళ్ళు ఒకే బృందంగా ఉండగా జరిగిన కొన్ని సంగతుల్ని వాళ్ల జీవితంలో ఎప్పుడు కలుసుకున్నా మురిపిస్తాయి. అప్పటికి ఉత్తి పరిచయాలే కాని ఇంకా స్నేహం ఏర్పడలేదు. ఆదివారం మధ్యాహ్నం ట్రాన్సిస్టర్ పక్కన పెట్టుకుని విశేష జయమాల ప్రోగ్రాం వింటోంది లీల. సరోజ గుమ్మంలో నిలబడి లీలా అని పిలిచింది. తనకెంతో ఇష్టమైన అభినేత్రి సైరాబాను ముద్దుగా చెప్తున్న మాటలు వింటున్న లీల గమనించనేలేదు. రంగనాయకమ్మ గారి చదువుకున్న కమల పుస్తకం మధ్యలో గుర్తుగా వేలు పెట్టి చూస్తూ లీలా ఎవరో పిలుస్తున్నారు చూడు అంది. అయిష్టంగా ముఖం పెట్టి సౌండ్ స్లో చేస్తూ సరోజ వంక చూసింది లీల. మీ అన్నయ్య గారట వచ్చారు, విజిటర్స్ రూంలో ఉన్నారు.
మా అన్నయ్య, నిజంగా చాలా థ్యాంక్స్ అండి. గబగబా లేచి బయటకు వెళ్ళబోయింది. లీలా ట్రాన్సిస్టర్ ఆపలేదు. వెనక నుండి కమల అరిచింది. సారీ, మీరు ఆపేసేయండి ప్లీజ్ అంటూనే పరిగెత్తుకుని వెళ్ళబోయింది. నవ్వుకున్నారు కమల, సరోజ. కమల లేచి పాడుతున్న ట్రాన్సిస్టర్ని ఆపేసింది. సాయంకాలం 4 గంటలైంది. ఆగస్టు నెల మహా చీదరగా ఉంటుంది. ఉండుండి ముసురు వర్షాలు పడి వాతావరణాన్ని అసహ్యం చేస్తాయి. వరండాలో స్తంభానికి ఆనుకుని కూర్చుని నవల చదువుకుంటున్న కమల దగ్గరకొచ్చింది సరోజ. ఆదివారం సాయంకాలం 4 గంటలకే టీ ఇస్తారు హాస్టల్లో. డైనింగ్ హాల్లో టీ తాగి కబుర్లు చెప్పుకుంటూ వస్తున్న సునీల్, రేణుకలు వచ్చి వీళ్ల దగ్గరే కూర్చున్నారు. ఏంటి చదువుతున్నారు? చనువుగా అడిగింది రేణుక. చదువుకున్న కమల. నేను చదివాను. నాకు చాలా నచ్చింది రేణుక అభిప్రాయం. ఎంత అనాగరికులైనా కూడా అత్తమామలన్నాక వాళ్లను గౌరవంగా చూడాలి గాని ఈసడించుకోకూడదు. ఏమంటారు? అంది సరోజ. నోనో, కమల వాళ్లను ఈసడించుకోలేదు. చాలా గౌరవించింది. కానీ వాళ్ళు నిలుపుకోలేకపోయారు. ఇలాంటి నవల్స్ ఆవిడొక్కరితే అలా రాయగలరు కదూ అంది సునీత. ఆవిడొక్కరే రాయగలరు అనే విషయం నాకు తెలియదు గాని అలా విషయాన్ని సూటిగా చెప్తూ నిర్దుష్టంగా పొదునుగా ఉండే నవలంటే నాకిష్టం అంది రేణుక. ఇంతలో వాళ్ళ అన్నయ్యను సాగనంపి ఒక కవర్ను చేతబట్టుకునొచ్చింది లీల. మా వదిన నోము నోచుకుంటుందట, నన్ను పిలుస్తున్నాడు మా అన్నయ్య. నవ్వుతూ కూర్చుంటూ అంది రేణు. పేరంటమా? హాస్యంగా అంది రేణుక. పోస్టు పట్టుకొచ్చింది శకుంతల. శనివారం పోస్టు శనివారమే ఇస్తే క్రెడిట్ ఏముందని మన వార్డెన్ ఆదివారం ఇస్తున్నట్లున్నారు. ఈరోజు చాలామందికి వచ్చినట్లున్నాయే ఉత్తరాలు. నోములకు పిలుపులేమో. కొత్తగా పెళ్లిళ్ళైన ఇళ్లలోనూ, ప్రతి ఏటా అలవాటుగా పూజలు జరిపే కుటుంబాల్లోనూ ప్రతి సంవత్సరము శ్రావణ మాసంలో గౌరీ వ్రతం జరుపుతారు. ఆడపిల్లలకు ముఖ్యమైన ఈ నోముకు అందరికూ పిలుపులొచ్చాయి. గౌరీ వ్రతం నోచుకోవాలనే ఆశ కన్నా స్వజనాన్ని చూడాలనే ఉత్సాహంతో అందరూ వెళ్లాలని నిశ్చయించుకున్నారు. కొంచెంసేపు కార్డ్స్ ఆడదామా? అడిగింది రేణుక. నాకు పేకాట తెలీదు అంది సరోజ. అదేం బ్రహ్మ విద్య ఏంటి తెలియకపోవడానికి? 2 రౌండ్స్ తిరిగితే మీకే తెలుస్తుంది. హుషారుగా రూంలోంచి పేక తెచ్చి కలుపుతూ అంది కమల. మీల్స్ బెల్ల మోగింది. ఆట షో చేసిన లీల మిగిలిన వాళ్ళు చెప్పే పాయింట్స్ను నోట్ చేసుకునంది. అన్నం తిన్నాక ఆడుకుందాం. డైనింగ్ హాల్ వైపుకు వెళ్లారు. లీల అన్నయ్య తెచ్చిన పాలకోవాలు తింటూ పేకాట ఆడుతున్నారు. వివిధ భారతిలోంచొస్తోన్న మన్ చాహే గీత్ కార్యక్రమం ముగిసింది. అబ్బా, అప్పుడే 10:30 అయింది. ఇంకా చాలు బాబు, పడుకుందాం, నిద్రొస్తోంది అంది రేణుక పేక ముక్కలు కలిపేస్తూ. హిందీ పరీక్షలకు కడుతున్నవాళ్లు, నవల్స్ చదువుతున్నవాళ్లు తప్పించి అందరూ ముసుగులు పెట్టి నిద్రపోతున్నారు. ఆ రూంలో కమల, లీలలే కాబట్టి ఇంకొకళ్ళ ప్రమేయం డిస్టర్బ్ లేకుండా ఆడుకున్నారు. కానీ మిగిలిన వాళ్లకు మాత్రం తలుపులు వేసున్నాయి. బయట సన్నగా తుంపర పడుతోంది. అంచేత చలిగాలి వీస్తోందని తలుపులు బిడాయించుకుని మరీ నిద్రపోతున్నారు. చేసేది లేక అందరూ అక్కడే పడుకున్నారు. ఇన్నాళ్లలోనూ అదే వాళ్ల ప్రథమ సమావేశం. అందరూ వరుసగా పడుకున్నారు. అటు చివర పడుకున్న రేణుక ఏదో చెప్తోంది. వినాల్ని తల కొంచెం పైకెత్తి ఎడం చేయి తల కింద పెట్టుకుంది ఇటు చివర పడుకున్న సునీత. చేతికున్న గోల్డ్ కవరింగ్ వాచీ చైన్ టప్పున తెగిపోయింది. చటుకున లేచి కూర్చుంది సునీత. ఏమైంది? మిగిలిన వారి ప్రశ్న. వాచీ చైన్ తెగింది. అరే, ఎట్లా? చెయ్యి తల కింద పెట్టుకునేసరికి టప్పుమంది. ఇప్పుడెలా? పర్వాలేదులే, అసలు ఈసారి ఎలాగో మార్చుకుందామనుకుంటున్నాను అంది సునీత. వాచీ తీసి కమలకు అందిస్తూ మీ దగ్గర ఉంచండి అంది. పడుకునే అందుకుంది కమల. లేవడానికి బద్దకిస్తూ పెట్టికి దగ్గరగా పడుకున్న లీల చేతికిచ్చింది. లీల తన పెట్టిలో పైన పెట్టి పడుకుంది. మరుసటి రోజు ఆ వాచి సంగతి మర్చిపోయింది లీల. తర్వాత తీసుకోవచ్చులే, ఇప్పుడేం తొందర, అదెలాగూ పెట్టుకునేందుకు వీలవదు అనుకుంది సునీత. ప్రతిరోజు క్లాసెస్కు అటెండ్ అవుతూ వాడుకునే చీరలు పైపైనే హ్యాంగర్స్కు వేసుకుంటుంది లీల. అందుచేత బాక్సు తెరవనూ లేదు, ఆ వాచి విషయం జ్ఞాపకమూ లేదు. బుధవారం మధ్యాహ్నం క్లాసు క్యాన్సిల్ అయింది. మరనాడు ఊరికి వెళ్లేందుకు బట్టలు సర్దుకుంటోంది కమల. తన కూడా సర్దుకోవడానికని పెట్టి తెరిచింది లీల. పైన ఉన్న వాచి చూడగానే జ్ఞాపకం వచ్చి నొచ్చుకుంటూ సునీతకు అందించింది. ఏదో సినిమా గురించి రేణుకతో వాదిస్తోన్న సునీత పరధ్యానంగా ఆ వాచీని పక్కన పెట్టింది. 5 గంటలకు టీకి వెళ్లే వరకు అలాగే కూర్చుని మాట్లాడుకుంటూ గడిపేశారు. లేచి కింద కనిపించిన చైన్ ముక్కను చూసేసరికి వాచీ గుర్తుకొచ్చింది సునీతకు. వాచీ ఏది? చుట్టూ వెతుకుతోంది.
ఏంటేంటంటూ సంగతి తెలుసుకున్న ఐదుగురు రూమంతా గాలించారు. ఏమైంది ఏమైంది అనుకున్నారు. వార్డెన్కు చెబితే మంచిదేమో అనుకుని ఆమె గారికి తెలియజేశారు. ఆవిడ అందర్నూ హడావిడి చేసేసింది. కానీ వాచి మాత్రం దొరకలేదు. ఆ టైంలో మనం కాకుండా ఇక్కడ ఇంకెవరున్నారు? సిఐడి ఫోజులో అడిగింది రేణుక. అదే నెత్తినెత్తిగా మాట్లాడుతుంది చూడండి, మీ రూంలో ఉండే అమ్మాయి. ఆ పిల్ల పేరేంటో మరి? ఆ అమ్మాయి నా పక్కనే కూర్చుంది అంది సునీత. కాని సులోచనను అడిగేందుకు సభ్యత, సంస్కారం అడ్డొచ్చాయి. ఒకవేళ ఎవరైనా పొరపాటుగా తీసినా దానిని ఎదురుగా ఇచ్చే ధైర్యం లేకపోతే మాలో ఎవరి పెట్టి మీదనైనా గాని పెట్టేసేయండి అని అనౌన్స్ చేసింది రేణుక. 8:30కు భోజనాలయ్యాక కూడా వాచి దొరకపోవడంతో కొంతమంది క్రిస్టియన్ విద్యార్థులు ఏదో బైబిల్ కత్తిరా అంటూ వేస్తున్నారు. హాస్టల్ వార్డెన్ కూడా క్రిస్టియన్ అంచేత నమ్మకంగా చూస్తూ ఎదురుగా కూర్చుంది. అందరూ రేణుక రేణుక అంటున్నారు. అప్పుడే కొంతమంది రేణుక రూమ్ వైపుకు పరిగెత్తారు. అసలు విషయం సరిగ్గా అర్థం కాక అలా అయోమయంగా చూస్తూ నిలబడ్డారు ఆ మిత్ర బృందం. వాళ్ళు అలా చూస్తుండగానే కామేశ్వరి అనే అమ్మాయి ఇదిగో రేణుక పెట్లోనే ఉంది అంటూ పరిగెత్తుకునొచ్చింది. గబుక్కున ముందుకొచ్చింది రేణుక. నా పెట్లోనా? అవును, పెట్టె తెరవంగానే పైనే ఉంది అంటూ వార్డెన్ చేతికిచ్చింది కామేశ్వరి. ఇదేంటి ఈ పౌడర్ ఏమిటి అన్నారు వార్డెన్. ఆ వాచీని పౌడర్ టిన్లో వేసి దాచినట్లుగా ఉంది. అంతా తెల్ల తెల్లగా ఉంది. అందులోనూ గోల్డ్ కవరింగు చైనేమో ఆ రింగుల్లో అంతా పౌడర్ దూరి స్పష్టంగా తెల్లగా పౌడర్ కనిపిస్తోంది. అప్పటి వరకు ఇదేంటి ఇలా జరిగింది, ఎలా జరిగింది ఈ విషయం అని ఆలోచిస్తున్న రేణుక మనసు తేలికైపోయింది. వార్డెన్ కూడా అదే మాట అన్నారు. రేణుక చెప్పినట్లు తీసిన వారెవరో గాని ఆ అమ్మాయి పెట్లోనే వేశారన్నమాట. పోన్లే, వాచి దొరికింది. ఎక్కడ ఎలా దొరికినా ఎవరు ఎలాంటివారో మనకు తెలియంది గనుకనా అంటూ ఆ వాచీని సునీతకు అప్పచెప్పారు. కానీ ఒక విచిత్రమైన విషయం జరిగిపోయింది. జూనియర్స్లోనూ సీనియర్స్కు, ప్రిన్సిపాల్కు అందరకు మరో రోజుకల్లా తెలిసిన సమాచారం. జూనియర్ చదువుతున్న రేణుక తన ఫ్రెండ్ అయిన సునీత వాచి దొంగలించినట్లు, దానిని యేసుప్రభు పట్టించినట్టు. రేణుక ఒక దొంగ, మిత్రద్రోహి, మోసకారి. విచిత్రంగా లేదు? దొంగెవరో తెలియకపోయినా రేణుక దొంగలించలేదని మాత్రం స్పష్టంగా తెలుస్తూనే ఉంది. అయినా కూడా ఇదేంటి, ఈ ప్రచారం ఏంటి, ఈ అపవాదేంటి, ఈ పేరు ఎలా పోతుంది? వార్డెను ప్రిన్సిపాల్ దగ్గర వివరించి చెప్పారు. చెడ్డ పేరొచ్చినంత త్వరగా మంచి పేరొస్తుందా? కొండ నుండి దూకడం తేలిగ్గాని కొండెక్కడం తేలిక? ఇది కావాలని చేసిన ప్రచారమో లేక రేణుక కర్మో గాని మొత్తానికి రేణుకను అందరూ విచిత్రంగా చూడసాగారు. జాయిన్ అయిన 3 నెలలన్నా కాకుండానే ఇంత ముదనష్టపు పేరొస్తే అసలు ఆ పేరు ఎలా పోతుంది? ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ద గుడ్ ఇంప్రెషన్ అంటారు. ఇంత చక్కటి ఇంప్రెషన్ వచ్చింది మరి. ఇంకా సంవత్సరం 8 నెలలు చదవాలి. ఎలా చదవడం? ఇంతమంది ముందు ఎలా తలెత్తుకోవడం? సునీత ముఖం ఎలా చూడడం? అసలు ఎవరి వైపు చూడలేకపోయింది రేణుక. తప్పు చేసిన వాళ్ళు సిగ్గుపడరు. సిగ్గుపడేవాళ్లు తప్పు చేయలేరు. కర్మవశాత్తు చేయని తప్పు నెత్తిన పడ్డవాళ్లు పడే బాధ వర్ణాతీతం. క్లాసు మిస్ చేసి రూమ్కెళ్ళిపోయి తలుపులు వేసుకుని పడుకుంది. అలా పడుకుంటే రేణుక మెదడు పనిచేస్తుంది. నిన్న సునీత పక్కన కూర్చుంది సులోచన. తమ మెంబర్సు కాకుండా బయటివాళ్లు అనుకునేవారు సులోచన ఒక్కరితే ఉందక్కడ. తన రూంలో ఉండే రెండో మెంబర్ సులోచన. ఆ వాచి ఎక్కడా కాకుండా కరెక్ట్గా తన పెట్లోంచే తీశారు. వీటికేమైనా సంబంధముందా? రేణుక మెదడు చురుగ్గా ఆలోచిస్తోంది. అవును, ఆ సమయంలో తీసేసి ఉంటుంది. రేపు ఊరికెళ్తుంది కాబట్టి తీసుకుపోవచ్చు అనుకునుంటుంది. ఆ కత్తెర వేయడంతో భయపడిపోయి దాన్ని కాస్త నా పెట్లో వేసి ఉంటుంది. అవును, అంతే ఉంటుంది. కానీ ఎలా రుజువుపరిచేది? ఈ సాలెగూళ్ళలోంచి ఎలా తప్పుకోవడం? ఎవరో తలుపు కొడుతున్నారు. లేచి వెళ్లి తలుపు తీసింది. ఎదురుగా సునీత, వెనక మిగిలిన మిత్రులు. అప్పటి వరకు ఈ సంఘటనకు మనసులోనే బాధపడుతున్న రేణుక వాళ్ళని చూస్తూనే కళ్ళనీళ్లు పెట్టుకుంది. రేణుక తలుపు తెరవడం చూసి ఒక్కొక్కరే గుంగుడుతున్నారు. మిత్రులు ఓదార్చిన కొద్దీ రేణుక బాధ ఎక్కువ అవుతోంది. సునీత అనునించిన కొద్దీ ఆమె ఏడుపు మరింత పెరుగుతోంది. మొత్తం మీద అందరూ అలా నిలబడి చూస్తుంటే వాళ్ళందరిలోనూ మజ్జిగా కింద కూర్చుని ఏ తప్పు చేయని రేణుక దేశద్రోహం చేసిన నేరస్తునిలా కుమిలి కుమిలి ఏడుస్తోంది. హఠాత్తుగా తలెత్తింది. చుట్టూ అందరూ నిలబడి ఏదో జూలో వింత జంతువును చూస్తున్నట్లు చూస్తున్నారు. చటుక్కున కళ్ళు తుడుచుకుంది. ఆ వాచి నేనే తీశానా లేదా అన్నది నాకు తెలుసు, సునీతకు తెలుసు, ఇంకా తీసిన వాళ్లకు తెలుసు. బాగా ఆలోచిస్తే అందరికీ తెలుసు. నేను ఫూల్ని.
నీ చేయని తప్పుకు అనవసరంగా నేను శిక్ష వేసుకుంటున్నాను. సునీత కమాన్. బయటకు వెళ్ళిపోయింది. ఫ్రెండ్స్ అంతా అనుసరించారు. ఆ సంఘటనతో వాళ్ళ ఐదుగురిలోనూ మీరు, అండి అనే పదాలు పోయి నువ్వు అనే పదం వాళ్లకు తెలియకుండానే వాడుకున్నారు. స్నేహబంధంలో పెనవేసుకున్నారు. అందరూ అనుకున్నట్లు, కొందరు ఎదురు చూసినట్లు ఈ దెబ్బతో సునీత, రేణుక విడిపోలేదు. ఇంకా దగ్గరయ్యారు. ఆత్మీయులయ్యారు. చామనచాయి రంగులో సన్నగా పొడుగ్గా ఉంటుంది రేణుక. కోలముఖంలో పెద్ద కళ్ళు నిండుగా నవ్వుతూ ఉంటాయి. చిన్న నోరు, చక్కని ముక్కు. చాలా బాగుంటుంది రేణుక. మంచి రంగులో అంతకన్నా అందంగా ఉంటుంది సునీత. ఆ ఇద్దరూ ఒకచోటుంటే చూడలేని వాళ్ళు ఒక్కటిగా ఉండేంత ఫ్రెండ్స్ అయ్యాక ఇంకా ఉడుక్కున్నారు. నిజంగానే సృష్టిలో స్నేహాన్ని మించిన మధురమైన బంధం మరొకటి లేదు అనిపిస్తోంది. దసరా సెలవులయ్యాక విద్యార్థులంతా తిరిగొచ్చారు. ఇంకా క్లాసెస్ నార్మల్గా జరగడం లేదు. క్లాస్ అయిపోయాక రేణుక బృందం గ్రౌండ్లోని పచ్చికపై నడుస్తోంది. జూనియర్స్ బంగ్లాకు, సీనియర్స్ బంగ్లాకు మధ్యలో 3 తాడి చెట్లు ఒకే చోటుంటాయి. ఆ మూడింటి మధ్యలో 2 చాపలు పడతాయి. అక్కడ రేణుక బృందం హాయిగా విశాలంగా కూర్చోవచ్చు. ఇది వాళ్ల ప్లేస్. ఇంకొకళ్ళు అక్కడకు పోరు. పోయినా రేణుకంటే భయం. ఒక విధంగా చెప్పాలంటే ఎవరైనా ఏదైనా అంటే గప్చిప్గా ఊరుకోక ఏదో ఒకటి సూటైన మాటను వదిలి ఎదుటి వాళ్ల నోరు మూయించడంలో రేణుకది పైచేయి. రేణుక నోటికి చాలామంది భయపడేవాళ్లు. వాచి విషయంలో ఎదురు దెబ్బతిన్న రేణుక ఆ రోజే నిశ్చయించుకుంది. ఈ సమాజం ఏడ్చేవాళ్లను ఏడిపిస్తుంది. ఏడిపించేవాళ్లను చూస్తే భయపడుతుంది. ఏమాత్రం అలుసిచ్చినా ఏదో మాటలతో బాధపెట్టే ఈ సమాజంలో తాత్కాలికంగా చెడ్డ పేరు తెచ్చుకున్నా వాళ్లను ఆమడ దూరంలోనే నిలబెట్టాలి అనుకుంది. ధైర్యం ఉన్నా లేకపోయినా ఉన్నట్లుగా నటించాలి అనుకుంది. తాడి చెట్ల మధ్యలో కూర్చుని కార్డ్స్ ఆడుకుంటున్నారు. కమల మాత్రం పొంతులమ్మ నవల చదువుతోంది. నిశ్శబ్దంగా ఉన్న వాతావరణాన్ని చీల్చుకుంటూ ఏడుపు తాలూకా వెకిళ్లు వినవచ్చాయి. సరోజ చేతిలోని ముక్కలు జారిపోయాయి. లీలకు దగ్గరగా జరిగింది. చుట్టూ చూశారు. దగ్గరలో నిద్రగన్నేరు చెట్టు వద్ద నుండి వస్తోందా శబ్దం. రేణుక ఆశ్చర్యంగా ఆ చెట్టు వంకే చూస్తోంది. కమల చదువుతున్న పుస్తకాన్ని కింద బోర్లించి ఏంటో చూద్దాం అంటూ లేచింది. వద్దు బాబు, ఆ చెట్లపైన దెయ్యాలుంటాయనంటారు. కంగారుగా కమల చేయి పుచ్చుకుంది సరోజ. దెయ్యాలా? నాన్సెన్స్. దెయ్యాలా ఇంకేమైనానా? ఒకవైపున ఇంకా ఎండపొడ కనిపిస్తుంటే రా కమలా చూద్దాం. కమల చేయి పుచ్చుకుని ధైర్యంగా ముందుకు కదిలింది రేణుక. చెట్టుకు అటువైపుకు వెళ్లి అలానే నిలబడిపోయారు. అక్కడ చెట్టు మొదట్లో కూర్చుని మోకాళ్లలో తలదురిచి ఏడుస్తోంది ఓ అమ్మాయి. దగ్గరగా వెళ్లి భుజంపైన చేయి వేసింది రేణుక. గబుక్కున తలెత్తింది అమ్మాయి. అందమైన ముఖమంతా కన్నీటితో తడిసి అసహ్యంగా ఉంది. లోపల వెక్కి వెక్కి ఏడవడం మూలాన ముఖమంతా కందిపోయింది. మీరు జూనియరే కదూ? అవునన్నట్లు తల ఊపింది అమ్మాయి. ఇంకా వెక్కిళ్ళు వస్తూనే ఉన్నాయి. మీ పేరేంటి? విమల. అక్కడ కూర్చుందాం రండి. కళ్ళు తుడుచుకుంటూ వాళ్లను అనుసరించొచ్చి కూర్చుంది విమల. మిగిలిన బృందం ఆశ్చర్యంగా చూస్తోంది. ఎందుకు ఏడుస్తున్నారు? ఆ అమ్మాయి ఏడవడం తమాషాగా ఉంది కమలకు. అంత పెద్ద పిల్లలు కూడా శబ్దం వచ్చేట్లు వెక్కిళ్ళు పెడుతూ ఏడుస్తారని ఇంతవరకు తెలియని సునీత ఆశ్చర్యంగా ఆ అమ్మాయిని గమనిస్తోంది. అందరూ నిశ్శబ్దంగా కూర్చున్నారు. ఆ అమ్మాయి చెప్పే విషయాన్ని వినడానికి సిద్ధంగా కూర్చున్నట్లుగా ఉన్నారు. ఆ అమ్మాయి కొంచెం సర్దుకున్నాక చెప్పిన సారాంశం. సాయంకాలం టీ టేబుల్ దగ్గర నుంచి లేచిందట. 4 అడుగులు వేసేసరికి వెనక నుంచి నవ్వులు వినిపిస్తే వెనక్కు తిరిగి చూసిందట. సీనియర్స్ తనను చూసి పడి పడి నవ్వుతున్నారట. అందులో ఒక అమ్మాయి రమ్మని సైగ చేసిందట. సీనియర్స్ తనని చూసి నవ్వుతుండేసరికి కంగారు పడుతున్న విమల జంకుతూ వాళ్ళ దగ్గరకు వెళ్ళిందట. ఆ అమ్మాయిలోని మెతకదనం కనిపెట్టిన సీనియర్స్ ఇంకాస్త చులకనగా మాట్లాడారు. హాస్టల్లోకి వచ్చేదానివి మేనర్స్ నేర్చుకున్న అవసరం లేదు. వెనక పావడ పైటంతా ఖరాబైనా కూడా నీకు తెలియడం లేదా? అందుకు ఆ అమ్మాయి బెంబేలెత్తిపోయి ఆ నిద్రగన్నీరు చెట్టు కింద కూర్చుని ఏడుస్తోంది. అదీ కదా. అంతా విన్న ఆ మిత్రులు ఆ అమ్మాయిలోని మెతకదనానికి, సీనియర్ స్టూడెంట్స్లోని మూర్ఖత్వానికి ఆశ్చర్యపోయారు. యూ సిల్లీ అంది రేణుక. వాళ్ళు మిమ్మల్ని పిలిచి మీకు మేనర్స్ తెలీదు అని అడిగినప్పుడు మీరు తెలివిగా వాళ్లను ఫూల్స్ చేయాల్సింది. మీరు ఆడపిల్లలేగా, ఎందుకు నవ్వుతారు? నవ్వడం మేనర్సా? మీలాంటి ఒక ఆడపిల్లను హేళన చేయడం మేనర్సా? అసలు మేనర్స్ అంటే ఏంటో మీకు తెలుసా? అయినా ఖరాబైంది నా బట్టలేగా, పర్వాలేదు, అవి గుంజేస్తే బాగవుతాయి. కాని మీరన్న మాటలు, నవ్విన హేళనాపూర్వకమైన నవ్వు మాత్రం వెనక్కు రావు అంటూ అడగాల్సింది. చచ్చినట్లు నోరు మూసుకునేవాళ్లు.
వాళ్ళేదో అన్నారని చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్నారా? సరే సరే, బాగుంది నీ ఉపన్యాసం. అసలు ఆమెకు ఆ ధైర్యమే ఉంటే వాళ్ళకా అవకాశమే ఉండేది కాదు. ఈమెలోని మెతకదనం కనిపెట్టి అలా నవ్వగలిగారు. అలాంటి ఆమె అన్ని మాటలు తిరిగి అనగలరా? నవ్వింది సరోజ. ఈ సంఘటనతో విమల ఆ బృందంలో మరో సభ్యురాలైంది. శనివారం మధ్యాహ్నం పార్లమెంటు సమావేశమవుతోంది. ఈసారి జూనియర్స్ను కూడా ఎన్నుకుంటారు. అందరూ సమావేశమయ్యారు. జూనియర్ వార్డెను, సీనియర్ వార్డెను, అటెండర్సు అందరూ ఆసీనులయ్యారు. ఈసారి పనిచేసిన మినిస్టర్స్ వాళ్ళ పక్కనే కూర్చునున్నారు. మిగిలిన విద్యార్థులంతా ఎదురుగా నిశ్శబ్దంగా కూర్చునున్నారు. సెక్రటరీ లేచి మినిట్స్ చదివింది. అంటే జరిగిన మీటింగ్స్లోని ప్రోగ్రామ్స్. సీనియర్ వార్డెన్ సంతకం చేశారు. మినిస్టర్స్పై ప్రశ్నలు వేయదలుచుకున్నవారు ప్రశ్నలు వేస్తున్నారు. వాటికి జవాబులు చెప్పుకుంటున్నారు మినిస్టర్స్. ఆ కార్యక్రమం కూడా ముగిసింది. కొత్త మినిస్టర్స్ను ఎన్నుకోవడం. జూనియర్స్ జాబ్లోని కామేశ్వరి ఫుడ్ మినిస్టర్గా రేణుకను ప్రపోజ్ చేసింది. చక్కగా సినిమా చూస్తున్నట్లుగా హుషారుగా అంతా గమనిస్తున్న రేణుక చట్టున లేచి నిలబడింది. మేడం, నాదో చిన్న రిక్వెస్ట్. ఇది మా జూనియర్స్కు ఫస్ట్ టైం కాబట్టి నాకేదైనా చిన్న పని చెప్పండి. నెక్స్ట్ మంత్ ఈ పని తీసుకుంటాను. సీనియర్స్లో రేణుకంటే చాలా మందికి ఇష్టం. వార్డెన్స్ కూడా రేణుక బృందం అంటే ఇష్టం. సీనియర్స్లో చాలామంది మీకేం భయం లేదు రేణుక, మేమంతా హెల్ప్ చేస్తాం అన్నారు. సీనియర్ వార్డెన్ కూడా ధైర్యం చెప్పారు. ఆ విధంగా రేణుక మొట్టమొదటిసారిగా ఫుడ్ మినిస్టర్గా నిర్ణయింపబడింది. ఈ డ్యూటీస్ అన్నింట్లోకి ఫుడ్డు, స్టోర్ మినిస్టర్స్గా పనిచేసే వాళ్లకు కష్టం ఎక్కువ, బాధ్యత కూడా ఎక్కువగా ఉంటుంది. నెల తిరిగేసరికి రేణుక ఎంత చలాకీగా అల్లరిపిల్లగా తిరగలదో, అవసరం వస్తే అంత బాధ్యతగాను సమర్థతగాను పనులు చక్కబెట్టగలదని అందరికీ అర్థమైంది. రేణుకలో మరో రేణుకుంది అనుకున్నారు. ఆ నెలలో మచ్చుకు ఒక్క రోజైనా అన్నం పారేయను లేదు. అలాగే ఏనాడు సర్వింగ్ బ్యాచ్ వాళ్లకు అన్నం తక్కువ అవ్వలేదు. మొదట్లో రేణుకంటే ఇష్టంగా ఉండే వార్డెన్స్కు ఈసారి మంచి అభిప్రాయం, గౌరవం కలిగాయి. 3 నెలలు ముగియకుండానే వచ్చిన మచ్చ 6 నెలలు అయ్యేసరికల్లా తుడిచిపెట్టుకుపోయింది. కానీ రేణుకంటే ఇష్టం లేని కొంతమంది విద్యార్థులకు మాత్రం ఇది కంటగింపుగానే ఉంది. రేణుక తాడి చెట్ల మధ్యలో పుస్తకం చదువుకుంటోంది. కుడి చేతి మోచేయి దిండు మీద ఆనించుకుని చెట్టుకు చేరగిలబడి ఎడమకాలి మీద కాలు వేసుకుని పడుకున్నట్టు కాకుండా కూర్చున్నట్టు కాకుండా ఉన్న ఫోజులో ఉన్న రేణుక హంసతూలికా తలపంపై దర్పంగా పడుకుని సేవలకు ఆజ్ఞను జారీ చేసే మహారాణిలా ఉంది. మిగిలిన బృందం వచ్చేసి రేణుక పక్కనే కూర్చున్నారు. తెల్లని అట్టపైన రక్తవర్ణంలో ప్రకాశిస్తున్నాయి అక్షరాలు. భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణం. విస్తుపోయారు. అంత ఏకాగ్రతగా చదివే పుస్తకమా ఇది? ఆశ్చర్యంగా అడిగింది లీల. ఏం చదవకూడదా? అంతకన్నా ఆశ్చర్యంగా అడిగింది రేణుక. అబ్బే, చదవకూడదని కాదు గాని చాలా కుతూహలంగా చదువుతున్నట్లున్నావు. ఏంటని? మా నాన్నగారు పెద్ద కమ్యూనిస్టు నాయకులు. గర్వంగాని తిరిగే నవలాపట్నంలో మిగిలిపోయింది రేణుక. అంత సీరియస్గా చదువుకుంటున్న రేణుకను డిస్టర్బ్ చేసే ధైర్యం లేక మిగిలిన వాళ్ళు కార్డ్స్ కలుపుకున్నారు. ఫస్ట్ అవర్ లీజర్. సన్నగా ఈలపాట పాడుతూ జుట్టంతా నెత్తిని ఎత్తి ముడివేసుకుంటోంది రేణుక. ప్రపంచాన్ని చూడడం ఇష్టం లేనట్టు గోడవైపుకి తిరిగి కళ్ళు మూసుకుని తెలుగులోని సందులు కంఠస్థం చేస్తోంది సులోచన. రేణుక మిత్ర బృందం సందడి చేసుకుంటూ వచ్చేసింది గదిలోకి. మాంస ప్లస్ ఆహారము ఈజ్ ఈక్వల్ టు మాంసాహారము, సవర్ణ దీర్ఘ సంధి, మాంస ప్లస్. చదువుతున్న సులోచన టక్కు నాపేసి చివున లేచి నిలబడింది. లీల మర్యాదగా పలకరించింది. తెలుగు గ్రామర్ అంతా చదివేస్తున్నట్లున్నారే. అప్పటి వరకు సన్నగా ఈల వేస్తూ సులోచన చదువును విని విననట్లుగా కూర్చున్న రేణుక వేస్తున్న ముడిని వదిలేసి పగలబడి నవ్వుతోంది. అసలే సులోచనకు నెత్తుంది. దానికి తోడు బిగ్గరగా చదవడం, అందులోనూ అంత తేలిక సందులు. సంగతి అర్థం చేసుకున్న అందరూ ఆ నవ్వులో శృతి కలిపారు. హలో, గుడ్ మార్నింగ్ రేణుకాదేవి, మిమ్మల్ని వార్డెన్ పిలుస్తున్నారు. గుడ్ మార్నింగ్, రండి లోనికి. బలవంతాన నవ్వు ఆపుకుంటూ వచ్చిన సీనియర్ స్టూడెంట్స్ను లోనికి ఆహ్వానించింది. పైన అలా సగం జుట్టుతో ముడివేసుకుని సగం జుట్టు అలా వీపుపై జీరాడుతుండగా మీరు నవ్వుతుంటే చాలా బాగున్నారు రేణుకాదేవి, ప్రశంసించింది సీనియర్ స్టూడెంట్. ఐఎమ్ సారీ, మీ పేరు? సుజన. చిరునవ్వుతో పరిచయం చేసుకుంది. మా వాళ్లంతా నన్ను రేణు అని 2 అక్షరాలతో పిలుస్తున్నందుకే కష్టపడిపోతుంటే మీరు చాలా ఓపిగ్గా పూర్తి పేరుతో పిలుస్తున్నారు.
అందుకు తర్వాత మీ కాంప్లిమెంట్కు థ్యాంక్స్ అండి. ముడి వేసుకోవడం పూర్తి చేసి బుక్స్ చేతిలోకి తీసుకుంది. బొమ్మలా బిగుసుకుని నిలబడిపోయిన సులోచన వద్దకు నడిచి భుజంపై చేయి వేసి మృదువుగా అంది. సారీ మై బెస్ట్ ఫ్రెండ్, రియల్లీ వెరీ సారీ అనేసి తన మిత్రులతో వాకిటి వైపు నడుస్తూ అంది. రండర్రా, మనం ఎలాగూ చదువుకునేది లేదు. చదువుకునే సులోచన లాంటి మంచి పిల్లను కూడా ఎందుకు డిస్టర్బ్ చేయడం? కమౌట్. మెట్లు దిగుతూనే బిగబట్టిన నవ్వును వెలుపలకు వదిలేశారు. సైకాలజీ మేడం కుర్చీ నుండి లేవకుండానే తెలుగు మేడం పార్వతొచ్చారు. క్రితం రోజు ఆమె హెచ్చరించినట్లుగానే ఆ రోజు రావడమే ప్రశ్నలు వేయడం మొదలుపెట్టారు. రేణుకకు తెలుగు మాస్టర్లంటే ఎందుకోగాని కాస్త నవ్వులాటగా ఉంటుంది. ఆ బుద్ధి ఎప్పుడు రేణుక బుర్రలో దూరిందో గాని ఫస్ట్ ఫామ్లోనే రేణుకకు తెలుగు మాస్టర్లకి పోట్లాట బోణి అయింది. అప్పట్లో థర్డ్ ఫారం వరకు పండితులు లేరు. తెలుగు పీరియడ్లో తెలుగు మాస్టర్గా వచ్చిన పద్దారెడ్డి గారు అనే ఆయన 6వ తరగతి పిల్లలకు కాంపోజిషన్ రాయమని చెప్పారు. దీపావళిని గురించి రాయమని చెప్పి కొన్ని వివరాలు చెబుతున్నారు. శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపిన వెంటనే వినోదములతో సంతోషించి పండగ చేసుకొన్రి. తప్పు మాస్టారు. ఒక సన్నని కంఠం అరిచింది. ఎవరది? అమ్మాయిల వరుసల్లో ముందు బెంచీల్లో కూర్చున్న 2 జళ్ల అమ్మాయి లేచి నిలబడింది. ఏంటి తప్పు? మీరు చెప్పింది. నరకాసురుణ్ణి చంపింది శ్రీకృష్ణుడు కాదు, సత్యభామ మాస్టారు. దాని మీద కొంతసేపు వాదోపవాదాలు జరిగాయి. కొంతమంది పిల్లలు మాస్టర్ వైపు, మరి కొంతమంది రేణుక వైపు చేరి కొంచెంసేపు వాదించుకున్న వాళ్ళు పోట్లాట్లోకి దిగేశారు. చివరకు లీడర్ వెళ్లి తెలుగు పండితులను కనుక్కునొచ్చాడు. గెలిచిన రేణుక ఆ మాస్టారి ముఖం మీదనే అనేసింది. మా అమ్మమ్మ కూడా తెలుసు మాస్టారు, మీరొకసారి కృష్ణలీలలు సినిమా చూసినా తెలుస్తుంది. రేణుక 4th ఫారం చదువుతుండగా క్వార్టర్లీ ఎగ్జామ్స్ అవకుండానే సడన్ గా ఇన్స్పెక్టర్ వచ్చారు. ఒక ఎంక్వైరీ విషయంలో వచ్చి ఎలాగో వచ్చాం కదా అని ఒకసారి క్లాసులు కూడా చూడదలిచారు ఇన్స్పెక్టర్ గారు. ఆ రోజు రేణుక దురదృష్టమో లేక తెలుగు మాస్టారి దురదృష్టమో కానీ క్లాసులో తెలుగు మాస్టర్ ఉన్నారు. ఇన్స్పెక్టర్ గారు తెలుగు గ్రామర్లో స్వయంగా ఒక ప్రశ్న అడిగారు. 2-3 మగపిల్లలు నిలబడ్డారు ఓరగా చూస్తూ. మరో 2 ఆడపిల్లలు తలవాల్చి నిలబడ్డారు. రేణుక వైపు చేపెట్టి చూపెట్టాడు ఇన్స్పెక్టర్ గారు. లేచి నిలబడింది రేణుక. తడుముకోకుండా చెప్పేసింది. ఇంకా ఆ పాఠం మా మాస్టారు చెప్పలేదండి. వాట్? ఇంతెత్తున లేచారు ఇన్స్పెక్టర్. సిలబస్లో ఉంది కానీ క్లాసులో బోధన జరగలేదు అంటూ కేకలు వేసి ఆ మాస్టర్ వద్ద క్షమాపణ పుచ్చుకుని సరిగ్గా సిలబస్ ప్రకారం పాఠాలు జరుగుతున్నాయా లేదా, ఉపాధ్యాయులు సక్రమంగా పని జరుపుతున్నారా లేదా అనేది ప్రధానోపాధ్యాయుని యొక్క ముఖ్యమైన పనులు అని ఆయనకొకసారి జ్ఞాపకం చేసి అందరికీ ఒక వార్నింగ్ ఇచ్చి మరీ వెళ్లారు ఆ ఇన్స్పెక్టర్ గారు. అసలే కోపంలో ఉన్న ఇన్స్పెక్టర్ ఆ కోపంలో అందర్నీ కోపడి వెళ్లారు. దాంతో రేణుక ఒట్టి గడుగ్గాయని, చెప్పిన మాట వినే రకం ఆడపిల్ల కాదనే అభిప్రాయం మిగిలిన మాస్టర్లలోనూ, రేణుక ఒక కొరివిదెయ్యం అనే అభిప్రాయం తెలుగు మాస్టర్లోనూ, తెలుగు మాస్టర్లకు బద్ధకం ఎక్కువ కాబోలు అనే అభిప్రాయం రేణుకలోనూ పాతుకుపోయాయి. తెలుగు మాస్టర్లో ఆ కోపం బాగా ఉండిపోయింది. ఎస్ఎస్ఎల్సి పబ్లిక్ పరీక్షలకు ముందుగా స్కూల్లో సెలక్షన్స్ నడుపుతున్నారు. ఎంతో తృప్తిగా రాశాననుకున్న రేణుక తనకు తెలుగులో 28 మార్కులే వచ్చాయి అని తెలుసుకుని నిర్ఘాంతపోయింది. క్లాసులో పేపర్లు పంచకుండా మార్కు లిస్టు చదువుతున్న తెలుగు మాస్టర్ని ఆఖరి పేర వరకు చదవనిచ్చింది రేణుక. మార్కులు చెప్పడం ముగించిన మాస్టారు 30 మార్కులకు తక్కువ వచ్చిన వాళ్ళు ఎగ్జామ్స్ రాయకూడదు అన్నారు. చివున లేచి నిలబడింది రేణుక. నా పేపరు నేనొకసారి చూడాలి మాస్టారు, వినయంగా నెమ్మదిగా అడిగింది. వీల్లేదు, ఖచ్చితంగా చెప్పారు మాస్టారు. రేణుకలో తిక్కరేగింది. ఎందుకు వీల్లేదు? మా ఆన్సర్ పేపర్లు చూసుకునే హక్కు మాకెప్పుడు ఉంది. నాకు మీరు పేపర్ ఇవ్వాలి, నేను చూడాలి. 80 మంది పిల్లలున్న క్లాసులో నీకొక్కదానికే చూడాలని బుద్ధి పుట్టిందా? నీ ఒక్కదానికే ఆ హక్కుందా? వ్యంగ్యంగా అన్నారు మాస్టారు. అదంతా నాకు అనవసరం మాస్టారు. 80 మంది కాదు, 8,000 మంది ఉన్నా సరే నా పేపర్ నాకు ఇవ్వాల్సిందే. క్లాసులో పిల్లలంతా కళ్ళు ఇంతంత చేసుకుని విచిత్రంగా రేణుక వంక తెలుగు మాస్టర్ వంక చూస్తున్నారు. నేనివ్వను, ఏం చేస్తావు? అపహాస్యం చేస్తున్న ఆ మాస్టార్ని అసహ్యంగా చూసింది రేణుక. అంత బుద్ధి లేకుండా మాట్లాడే మాస్టార్తో ఎందుకొచ్చిన గొడవ అని ఊరుకునేది. కాని 80 మంది పిల్లల్లో తనొక్కరితి ఫెయిల్ అయింది. అది తెలుగులో. ఎంత ఇన్సల్ట్! సుడిగాలిలా క్లాసులోంచి బయటకు వెళ్లి హెడ్ మాస్టర్ వద్దకు వెళ్ళింది. ఆయన నిశితంగా ఆలోచించగల సూక్ష్మగ్రాహి. ఇందులో రేణుకదేమీ తప్పులేదని గ్రహించిన హెడ్ మాస్టర్ వెంటనే మాస్టర్ని పిలుచుకుని రమ్మన్నాడు. కాని రేణుక ఒప్పుకోలేదు.
80 మంది పిల్లల్లో నన్ను అంతగా అవమానించిన ఆ మాస్టర్ని అంతమందిలోనూ అదే చోట అదే సత్కారం ఆయనకు అందివ్వాలి గాని ఇక్కడకు పిలిపిస్తే ప్రయోజనం లేదు అనుకుంది. ప్లీజ్ ఒకసారి మీరే అక్కడకు రండి సార్. అంత ధైర్యంగా పలుకుతున్న ఆ అమ్మాయి వంక ఆశ్చర్యంగా చూశారు. కొత్తగా మొన్న ఈ మధ్యనే వచ్చిన భాస్కర్ రావు గారు. ఆల్ రైట్, నేనే వస్తాను. 11వ తరగతిలోని పిల్లలు చిన్నవాళ్లేమీ కారు. కొంతమంది మగపిల్లలకు మీసాలు కూడా మొలుస్తున్నాయి. అవకాశం చిక్కితే కాలేజీల్లో కన్నా ఎక్కువ గంతులు చేసి ఆడపిల్లల్ని ఏడిపించగల ఘనులున్నారు. అలాంటి పిల్లల్ని ఏం చేస్తుందాయ్, తిప్పుకుంటూ పోయింది బొమ్మక్క అంటూ రెచ్చగొట్టి పెద్దగా నవ్వుతున్నాడు ముసలినక్కలాంటి ఆ తెలుగు పండితుడు నరహరి. హెడ్ మాస్టారుతో క్లాసులో కడుగుపెట్టిన రేణుకను చూసి పెద్దగా నవ్వుతున్న మాస్టారి నోరు టక్కున మూతబడి భయంగా లేచి నిలబడ్డాడు. పిల్లలంతా బిక్కున చూస్తున్నారు. ఏం మాస్టారు, ఏంటి గొడవ? తాపీగా అడుగుతూ మాస్టారు ఖాళీ చేసిన కుర్చీలో కూలబడ్డారు హెడ్ మాస్టర్. ఇంతలో పీరియడ్ అయిపోయిన సూచనగా బెల్ వినిపించింది. బతుకు జీవుడా అనుకుంటూ పోవడానికి తయారైన నరహరి మాస్టర్ని చూసి కంగారు పడింది రేణుక. ప్లీజ్ సార్, పీరియడ్ అయిపోయినా సరే మీరు ఈ విషయాన్ని తేల్చాలి సార్. దీనంగా చూస్తూ పట్టుదలగా అడుగుతున్న ఆ అమ్మాయి ధైర్యాన్ని మరోసారి మెచ్చుకున్నారు హెడ్ మాస్టారు. బెల్లైనా పర్వాలేదు, చెప్పండి మాస్టారు అని ఉసూరుమంటూ చెప్పారు నరహరి మాస్టారు. ఈ పేపర్లో ఇవ్వాల్సిన రూల్ లేదు సార్. ఇవ్వకూడదు అనే రూల్ ఉందా? లేదనుకోండి, కానీ నసుగుతున్నారు నరహరి మాస్టారు. అసలు దిద్దారా లేక ఊరికే మార్కులు మాత్రం చెబుతున్నారా? అమ్మమ్మ, అంత మాట అనకండి సార్. దిద్దే ఉన్నాయి. స్టాఫ్ రూంలో నా కబోర్డ్లో ఉన్నాయి. అయితే తెప్పించండి. నేలవైపు చూస్తూ ఊరుకున్నారు. మాస్టర్ వంక చూసిన హెడ్ మాస్టర్ ఏం అలా నిలబడిపోయారేం అంటూ పిల్లల వైపు తిరిగాడు. లీడర్ ఎవరు? నేను సార్. గోపాలం లేచాడు. అతనికి తాళాలివ్వండి, తెస్తాడు. 5 నిమిషాల్లో పేపర్ల కట్ట హెడ్ మాస్టారి ముందుంది. రేణుక కళ్ళు మిలమిల్లాడాయి. నేను తీస్తాను సార్ అంటూ గబగబా కట్ట ఓడదీసి తన పేపర్ బయటకు తీసింది. పైన కనిపిస్తోన్న మార్కులు చూడగానే ముఖంలోని సంతోషమంతా ఆవిర్లా మాయమై దుఃఖం రాబోయింది. కుదురుగా పొందిగ్గా రాసున్న అక్షరాలతో అందంగా కనిపిస్తోన్న ఆ బరువైన పేపర్ను చేతిలోకి తీసుకుని పైన ఎర్రసిరాతో వేసున్న 28 మార్కులను తెలుగు మాస్టార్ని మరిచి చూశారు హెడ్ మాస్టారు. భయంగా చూశాడు నరహరి. పైనున్న మార్కులను మాస్టార్ల ముఖాలను చూస్తుంటే రేణుకకు భయంగానూ ఆశ్చర్యంగానూ ఉంది. చివరికెలాగో ధైర్యం చేసింది. ఎక్స్క్యూజ్ మీ సార్, ఎలానూ పేపర్లొచ్చాయి, కానీ నాకెందుకో నమ్మకం లేదు సార్. ఇలా అంటున్నందుకు క్షమించండి. ఒక్కసారి నా పేపర్ని పరిశీలించండి సార్. ఈ నాటకం హెడ్ మాస్టర్కి కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నట్లుంది. హుషారుగా ఆల్ రైట్ అంటూ పేపరు విడదీశారు. రెట్టించిన ఉత్సాహంతో ఫస్ట్ మార్కులు తెచ్చుకున్న సురేష్ పేపర్ తీసి జవాబులు చదివింది రేణుక. ఆ పేపర్లో కన్నా మరికొన్ని పాయింట్స్ ఎక్కువే రాసిన రేణుక పేపర్లో అందులో వేసిన మార్కుల్లో సగమైనా వేయని నరహరిని ఒకసారి యగాదిగా చూశారు హెడ్ మాస్టర్. మరుక్షణం తన జేబులోని పెన్ తీసి వరుసనే మార్కులు వేశారు. టోటల్ చేస్తే 82 మార్కులు తేలాయి. హుందాగా లేచి నిలబడ్డారు హెడ్ మాస్టర్. చటుకున వంగి అతని పాదాలకు వందనం చేసింది రేణుక. అందరూ వింతగా చూస్తున్నారు. చాలా థ్యాంక్స్ సార్. ఈ విషయం నా జన్మలో నేనెప్పుడూ మర్చిపోలేను సార్. నాకు మార్కులు రాక నేను పరీక్షకు పోనంత మాత్రాన నాకు దిగులు లేదు సార్. నెవర్. నేనసలు దాన్ని లెక్కలోకి తీసుకోను. ఇంతమంది పిల్లల్లో ఒక గౌరవనీయులైన మేము పూజించాల్సిన మాస్టార్ని అవమానించేంత మూర్ఖురాల్ని కాను సార్. కానీ ఇట్ ఈజ్ క్వశ్చన్ ఆఫ్ మై ప్రెస్టేజ్. ఇంతమందిలోనూ నేనొక్కదాన్నే తప్పడం, అందులోనూ తెలుగులో. నా అభిమానం దెబ్బతింటే నా వ్యక్తిత్వానికే అర్థం లేదు సార్. అందువల్ల ఇంతమందిలో గొడవ చేయాల్సి వచ్చింది. క్షమించండి సార్. క్షమించండి మాస్టారు. మిమ్మల్ని అవమానించాలని నాకేనాడు లేదు. మీకు నాపైన ఎందుకు కోపం ఉందో కూడా తెలీదు. కనీసం 40-45 వేసుంటే ఇంత గొడవ జరుగుండేది కాదు. క్షమించండి మాస్టారు అంటూ పేపర్లు కట్టడం పూర్తి చేసి తన స్థానంలోకి వెళ్లి నిలబడింది. కుర్చీ అవతల వైపున నరహరి మాస్టారు, కుర్చీకి వాకిలికి మధ్యన హెడ్ మాస్టారు, వాకిట్లో బయట వైపున సైన్స్ మాస్టారు మాధవరావు గారు ఒక క్షణం రేణుక ధైర్యానికి ఆమె పట్టుదలకు విస్తుపోయారు. వెరీ గుడ్. పర్ఫెక్ట్ స్టూడెంట్ ఎవరైనా సరే కష్టపడి చదవాలి, ఫలితం సాధించాలి. ఇలాంటి విషయాలు ఎప్పుడన్నా జరిగితే అనవసరమైన గొడవలు చేయకుండా సామరస్యంగా జరుపుకోవడం మంచిది. హుందాగా వెళ్ళిపోయాడు హెడ్ మాస్టారు. రేణుక వంక కొరకొరా చూస్తూ బయటికెళ్లాడు నరహరి. మాధవరావు మాస్టారు లోనుకొచ్చాడు. రేణుక, ఏంటి గొడవ? మళ్ళీ మీ ఇద్దరి మధ్య ఏదైనా జరిగిందా? లేదు సార్, అసలు మాస్టర్కే నేనంటే
సంగతిని హుషారుగా వివరించబోయిన రేణుక మీట నొక్కినట్లుగా హఠాత్తుగా ఆగిపోయింది. ఇంత అన్యాయం చేసినా, క్షమించలేని పొరపాటు చేసినా, ఒక మాస్టారుగా చేయరాని పనిచేసిన తెలుగు మాస్టార్ని హెడ్ మాస్టారు ఏమీ అనలేదు. విద్యార్థులు ఎదుట ఏమైనా అంటే వారిలో చులకనవుతుందని, అది సభ్యత కాదని అనుకునుంటారు. అంతటి విశాల హృదయుని వద్ద నుండి నేను నేర్చుకునేదేమిటి? ఏం లేదు మాస్టారు. తెలుగులో మార్కులు పొరపాటున పడ్డాయి. 82 మార్కులు వేయాల్సింది 28 మార్కులు వేశారు. అందుకని పేపర్స్ చూశారు. కూర్చుంది రేణుక. ఆ సంఘటన ద్వారా రేణుక చాలా విషయాలు తెలుసుకోగలిగింది. జీవితానికి ముఖ్యమైనవి చాలా నేర్చుకుంది. ఆ సంఘటన రేణుక మనసునే కాక ఆమె ఉనికిని కూడా చాలా వరకు మార్చింది. పిన్నలకు, పెద్దలకు, అందరకు రేణుకంటే ఎవరో తెలిసిపోయింది. 80 మంది విద్యార్థులున్న తరగతిలో ప్రత్యక్షంగా జరిగిన సంగతిని మూకుడు వేసి మూతపెట్టి దాచగలరా? రేణుకకు తెలుగు మాస్టర్లంటే ఉండాల్సిన అన్ని భావాలు ఉన్నాయి. రేణుక పెద్దదైంది. ఆ భావాలు కూడా పెరిగాయి కానీ మాసిపోలేదు. చెట్టు కింద క్లాస్ జరుగుతోంది. తెలుగు మేడం పార్వతీదేవి సందులు, సూత్రాల గురించి అనర్గళంగా లెక్చర్ ఇచ్చేస్తున్నారు. రేణుకకు బోరు కొడుతోంది. చుట్టూ చూసింది. శకుంతల నవల చదువుకుంటోంది. జమున హిందీ ఎస్సే చదువుతోంది. సీత ఫెమినా తిరగేస్తోంది. అరుణ ఇసుకను కుప్పగా పోసి ఏదో కడుతోంది. లక్ష్మి మేడం చెప్పే పాఠాన్ని శ్రద్ధగా వింటోంది. కల్పన అందాలు, అలంకారాలు చదువుతోంది. సునీత, లీల కలిసి పజిల్ పూర్తి చేస్తున్నారు. కమల కూలిన గోడలో నవల చదువుతోంది. అదృష్టం, అందరూ ఏదో ఒక పని చేస్తున్నారు. చెస్ బోరు కొట్టించేస్తుంది ఈవిడ. విసుక్కుంటూ దూరానికి దృష్టి తిప్పింది. అక్కడ బ్యాడ్మింటన్ కోర్టులో సీనియర్ స్టూడెంట్స్ ఆట ఆడుతున్నారు. అబ్బా, ప్రాణం లేచొచ్చింది రేణుకకు. తనకిష్టమైన ఆట. యువతల వైపున సెంటర్ పాయింట్లో నీరజ, అటువైపున షీల ఆడుతున్నారు. బాగా సాగుతోంది ఆట. ఎవరూ బాల్ని మిస్ చేయడం లేదు. దూరంగా జరుగుతోన్న ఆటను చూస్తూ ఆ అనుభూతులన్నింటినీ, పరిసరాలను మరిచి అనుభవిస్తోంది రేణుక. షీలా వైపున అందరూ చాలా పర్ఫెక్ట్గా ఆడుతున్నారు. ఎవరి బాల్ను వాళ్లే కొడుతున్నారు. అరే, నీరజ ఎందుకలా కోర్టంతా డామినేట్ చేస్తోంది? మిగిలిన వాళ్ళంతా నిరుత్సాహంగా నిలబడిపోయారు. ఎవరూ సరిగ్గా బాల్ కోసం ఎదురు చూడడం లేదు. హక్కు, అధికారం ఉంటే ఓ సిగరెట్ కాల్చుకుందామా అన్నంత డల్గా నిల్చున్నారు. అరే, షీలా లాంగ్ బాల్ ఎందుకు క్యాచ్ చేస్తోంది? హెహే, ఎంత చక్కగా ముందుకొచ్చి బాల్ను కొట్టింది. చెస్ ఈ నీరజ ఎప్పుడో మిస్ చేస్తుంది. ఎందుకట్లా రేసు గుర్రంలా పరిగెడుతుంది? ఆ నీరజ నైస్ బాల్ను కొట్టింది. అరే, నైస్ బాల్ కొట్టి ఎందుకట్లా వెనక్కొచ్చేస్తుంది? ఇప్పుడు మళ్ళీ ఇంకో నైస్ బాల్ వస్తే? రేణుక వస్తే అని ఆలోచిస్తుండగానే నిజంగా నైస్ బాల్ రావడం, నీరజ చటుక్కున ముందుకు రాలేకపోవడం జరిగాయి. బాల్ ఇన్ గ్రౌండ్లో పడిపోయింది. ఎంతో ఇంట్రెస్టుగా ఆట గమనిస్తోన్న రేణుక పరిసరాలు మరిచిపోయి వెరీ గుడ్, వెరీ గుడ్ అంటూ పక్కపక్క నవ్వుతూ చక్కగా చప్పట్లు కూడా కొట్టింది. పిచ్చిపట్టిన ఆ అమ్మాయిని చూసినట్లు చూస్తున్నారు అందరూ. రేణుక ఇంకా ఆ పరవశంలోంచి తేరుకోలేదు. తెలుగు మేడం సందులైపోయాక నన్నయ్య గురించి చెబుతున్నారు. అతడు పూర్తి చేయకుండా వదిలేసిన గ్రంథాలు ఎప్పుడు చనిపోయింది, అతని కవితాశక్తి వివరిస్తోందావిడ. ఆ సమయంలో రేణుక వెరీ గుడ్ అని అరిచింది. ఏంటి వెరీ గుడ్? నన్నయ్య చనిపోవడమా అనుకున్నారు మేడం. సునీత, లీలా కలిసి కష్టపడి పూర్తి చేస్తున్న పజిల్ పూర్తయింది. అందుకేనేమో వెరీ గుడ్ అనుకున్నారు. కమల నవల చదువుతూ మధ్యలో ఏడుస్తోంది. అందుకని హాస్యం చేస్తుందేమో అని వెరీ గుడ్ని ఆ అమ్మాయి తనకు అన్వయించుకుంది. సీత ఫెమినాలోంచి ఒక జాకెట్ మోడల్ సెలెక్ట్ చేసి కట్ చేస్తోంది ఆ ఫిగర్ను. అందుకని వెరీ గుడ్ సర్టిఫికెట్ తన జాకెట్ మోడల్ కనుకుంది. అరుణ ఇసుకలో కట్టిన ఇల్లు పూర్తయింది. ఆ వెరీ గుడ్ తన ఇంటిని చూసి ముచ్చటపడి మెచ్చుకుంటుందని మురిసిపోయింది. రేణుక వెరీ గుడ్ని ఎవరెవరికి అందుబాటులో ఉండి అందుకోవచ్చో అందరూ అందుకున్నారు. పార్వతీదేవి మాత్రం ఊరుకోలేదు. మిస్ రేణుక, స్టాండప్. నెట్ కింద నుంచి షీల, నీరజ ఇంకా షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటూ నవ్వుకోవడాన్ని చూసి తను కూడా నవ్వుతూ పరవశంగా తిలకిస్తోన్న రేణుక నిద్రలోంచి లేచినట్లు లేచి నిలబడింది. ఇంకా అటే చూస్తోంది. ఎందుకు వెరీ గుడ్ అంటూ నవ్వుతున్నావు? నీరజ అవుట్ అయిపోయింది మేడం. నీరజ? ఏ నీరజ? హఠాత్తుగా పరిసరాలు గుర్తుకొచ్చి రేణుక తడబడింది. కానీ ధైర్యంగా ఐఎమ్ సారీ మేడం అంటూ కుడి చెయ్యి చిటికిన వేలు చూపించింది. మిగిలిన విద్యార్థులంతా పైట చెంగులు నోటికి అడ్డం పెట్టుకుని కిసుక్కుని నవ్వారు.
స్టన్ అయ్యారు పార్వతీదేవి. ఎస్, యూ కెన్ గో అంటూ ఎర్రబడిన ముఖాన్ని పుస్తకంలోకి దూర్చారు. క్లాస్ అయ్యాక స్టాఫ్ రూంలోకి వెళుతున్న తెలుగు మేడం పార్వతీదేవి స్టైల్గా బ్యాట్ పట్టుకుని బ్యాడ్మింటన్ కోర్టు సెంటర్ పాయింట్లో నిలబడున్న రేణుకను చూసి తెల్లబోయారు. వార్డెన్కు గుండెల్లో నొప్పిగా ఉందట. డైనింగ్ హాల్లో అనుకోవడం వింది రేణుక. ఆ నెలలో రేణుక హెల్త్ మినిస్టర్. హెల్త్ మినిస్టర్గా రేణుక బాధ్యత స్టూడెంట్స్ వరకే. అయినా వార్డెన్ పైనుండే గౌరవం కొద్దీ ఆమెను పరామర్శించేందుకు వెళ్ళింది. పాపం చాలా బాధపడుతున్నారు వార్డెన్. రేణుకను చూడగానే దగ్గరకు పిలిచారు. రేణు, మన డాక్టర్కు ఫోన్ చేస్తే ఏదో సీరియస్ కేసులో ఉన్నారట. వాళ్ళ అబ్బాయిని రమ్మంటే అక్కడ చూడాల్సిన పేషెంట్స్ చాలా మంది ఉన్నారంటున్నాడు. నువ్వు ఒకసారి వెళ్ళి తీసుకురాగలవా? వార్డెన్కు తనంటే చాలా ఇష్టం. పాపం ఆవిడ కష్టంలో ఉండి తనకు చేతనైన సాయమే కోరుతుంటే చేయకుండా ఉండేదెలా? వెంటనే ఒప్పుకుంది. స్వింగ్ డోర్స్ కింద నుండి నల్లగా నిగనిగలాడుతున్న బూట్లు చూస్తూ తలుపులు తోసింది. రెండో వైపు వాకిలి నుండి వస్తూ పోతున్న అవుట్ పేషెంట్స్ ని పరీక్షిస్తూ వాళ్ళని ప్రశ్నలేస్తూ వాళ్ళు చెప్పే జవాబులు వింటూ చకచక ప్రిస్క్రిప్షన్స్ రాస్తున్న డాక్టర్ ఆనంద్ తన అనుమతి లేకుండా తన గదిలోకి అడుగుపెట్టిన అజంతా శిల్పసుందర్ని ఒక్క క్షణం కలలోలా చూశాడు. నమస్తే. మర్యాదగా పాలబాగాన చేతులు జోడించి అంజలి ఘటించింది. తేరుకున్నాడు ఆనంద్. నమస్తే నమస్తే, మీరు? ప్రశ్నార్థకంగా అడిగాడు. తనను తాను పరిచయం చేసుకుంది. తమ వార్డెన్ పరిస్థితి చెప్పుకుంది. తప్పకుండా వచ్చి ఆమెను కాపాడమని ప్రాధేయపూర్వకంగా అడిగింది. అంత అందమైన అమ్మాయి మర్యాదగా పిలుస్తుంటే ఇంకా అక్కడే ఉండి తమ సోదితో విసిగించే ఓపీలను చూడగలడా? వార్డెన్కు ఉధృతంగా వస్తున్న నొప్పి సర్దుకునేందుకు ఒక ఇంజెక్షన్ ఇచ్చాడు. పల్స్ చూశాడు, బీపీ చూశాడు. తర్వాత ఏవో మందులవి రాసిచ్చాడు. వెళ్ళేటప్పుడు రేణుక వైపు మనోహరమైన చూపొకటి చూసి వస్తాను మిస్ రేణుక అంటూ వెళ్ళిపోయాడు. ఆ గందరగోళంలో దాన్ని ఎవరూ పట్టించుకోలేదు. కానీ రేణుక అమితంగా ఆశ్చర్యపోయింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు తాడి చెట్ల మధ్యలో చాపలపై కూర్చునున్నారు మిత్ర బృందం. సునీత సున్నితంగా క్రాచ్ స్టిచ్ చేస్తోంది. కమల, సరోజ వీక్లీలో సీరియల్ కథ చదువుతున్నారు. విమల సైకాలజీ నోట్స్ రాస్తోంది. లీల ఇంగ్లీషు ఎస్సే రాస్తోంది. అందరి మధ్య బోర్లా పడుకుని 2 చేతులు నేల మీద ఎత్తి వేళ్లు కలిపి పైన గెడ్డ వంచి ట్రాన్సిస్టర్లో పాటలు వింటోంది రేణుక. విలాసంగా కాళ్లాడిస్తూ పాటలు వింటోన్న రేణుక, ఏయ్ వినండి వినండి అంది. లేచి సరిగ్గా కూర్చుంది. అందరూ తలలెత్తి చూస్తున్నారు. పాట మొదలైంది. ఆజ్కల్ బ్రహ్మచారిలో పాటొస్తోంది. అందరూ శ్రద్ధగా వింటున్నారు. అంతే, కక్కున ఆపేసింది రేణుక. అరే అదేంటి, ఎందుకాపావు? పెట్టు పెట్టు. అందరూ పెడుతోన్న గోల వింటూ తాపీగా నవ్వింది. మనం పిక్చర్కి వెళదాం. వెళితే వెళదాంలే, కానీ ముందా సాంగ్ విందాం. ఆన్ చేయి. ముందు నా మాట వినండి. మనం పిక్చర్కి వెళదాం. ఇంకా ఎంత చెప్పినా ఆ మొండిగటం విందు. ఏం పిక్చరు? బ్రహ్మచారికి. నిజంగా? నిజంగా వెళదామా? వార్డెన్ ఒప్పుకుంటారా? మనం వెళ్ళి 2 నెలలైంది కదూ, అడిగి చూద్దాం. రేపు బుధవారం నాడు సైకాలజీ మేడం టెస్ట్ పెడతానన్నారు. చెస్ వెన్స్డే టెస్టుకు సండే నుంచి చదవాలా? అందరికీ ఎన్ని అనుమానాలున్నా బ్రహ్మచారి సినిమా అనేసరికి అందరికీ సరదాగానే ఉంది. ప్రపోజల్ లేవదీసిందే కానీ మళ్ళీ ఏం మాట్లాడకుండా కూర్చుంది రేణుక. రేణుకను కొంచెం మూడ్లోకి తీసుకురావాలంటే షమ్మీ కపూర్ చాలా బాగా చేశాడట. షమ్మీ ఏం కాదు, రాజశ్రీ బాగుందట. అదేం కాదు, ముంతాజ్ డ్యాన్స్ హైలైట్ అట. పేపర్లో కూడా వచ్చింది. ఇందులో జూనియర్ మొహమ్మద్ బాగున్నాడట. అసలు సాంగ్స్ ఆ పిక్చర్కు లైఫ్ అట. అన్నీ హిట్ సాంగ్సేనట. తప్పకుండా చూద్దాం. చస్, మీ గోల మీరును. ఆలు లేదు చూలు లేదు, అల్లుడు పేరన్నట్లు. మనం ఇంకా వార్డెన్ దగ్గర పర్మిషన్ తీసుకోలేదు. సండే రోజు టికెట్స్ అందుతాయో లేదో ఏమీ తెలియదు. ఈ లోపున ముంతాజు ట్విస్టును, రాజశ్రీ డ్యాన్సును మెచ్చుకుంటున్నారు. పదారేణు అడుగుదాం. టైం 3:30 అవుతోంది. లేచింది లీల. రిక్షాలో పోదామా? ఇప్పుడే 5:30 అయింది. రిక్షాలు బేరం చేసుకుని వెళ్లేసరికి ఫస్ట్ రీల్ అయిపోతుంది. వాళ్ళు మాట్లాడుకుంటుండగానే సిటీ బస్ వచ్చింది. ఆఖరుగా ఎక్కిన రేణుకకు తప్ప మిగిలిన వాళ్ళందరికీ సీట్లున్నాయి. వాళ్ల దగ్గరే నుంచుంది. తర్వాత స్టాపింగ్లో 2 కుర్రాళ్ళు ఎక్కారు. లోనికి పోకుండా రేణుకకు దగ్గరగా నిలబడ్డారు. రేణుక కూర్చున్న వాళ్లతో ఏదో చెప్తూ గమనించలేదు. ఆ నుంచున్న వాళ్లలో ఒకడు మోచేత్తో రేణుక మెడం తాకుతూ వాట్ ఏ స్వీట్ బ్యూటీ అంటున్నాడు. చిర్రెత్తింది రేణుకకు. కోరగా చూస్తూ దులిపేసింది వాణ్ణి. చెస్ రాస్కెల్.
టేక్ ఆఫ్ యువర్ హ్యాండ్. ఆర్ యు ఏ మ్యాన్? యు నో అబౌట్ మేనర్స్? బ్లడీ ఫుల్. గో ఇన్సైడ్ అండ్ స్టాండ్ ప్రాపర్లీ, మేనర్లెస్ క్రీచర్ అంటూ వాణ్ణి కూనీ చేసినంత పని చేసింది. దిగవలసిన స్థలం రాగానే ఆరుగురు దిగిపోయారు. థియేటర్లో అడుగు పెడుతూనే హౌస్ఫుల్ బోర్డు చూపెట్టి విక్రంతిగా నవ్వింది రేణుక. సునీత రేణుక చేతిని మెల్లగా నొక్కుతూ, రేణు, ఇందాక వాణ్ణి తిట్టావు గాని నిజంగానే చాలా అందంగా ఉన్నావు. ముద్దెట్టుకోవాలనిపిస్తోంది. మెట్ల పక్కగా ఉన్న గోడకు బిగించిన అద్దాల్లో కనిపించిన తమ ప్రతిబింబాలను చూస్తూ తన చేతిలో ఉన్న సునీత చేతిని నొక్కుతూ అంది. చూసావా సునీ, నీ పక్కన నేనుంటే ఎట్లా ఉన్నానో, కాబట్టి నువ్వు చెప్పింది ఇప్పుడు రివర్స్ అవ్వాలి అంటూ దగ్గరగా వస్తున్న రేణుకను దూరం చేస్తూ, తల్లి నీకు పుణ్యం ఉంటుంది గాని ఎంతమందిలోనూ అంత పని చేయకు అంది. లోపల లైట్లు ఆర్పేశారు. వెస్ట్రన్ మ్యూజిక్ వినిపిస్తోంది. బయట నుండి వచ్చిన వాళ్లకు లోపల బ్యాటరీ లైటు వెలుగు ఏం చాలుతుంది? తడుముకుంటూ నడవాలి కాబోలు, ఎందరి కాళ్ళు తొక్కాలో అనుకుంటూ టికెట్లు అందించింది. అతను పక్క సీట్లే చూపించాడు. థ్యాంక్ గాడ్ అనుకుంటూ పక్కకు తిరిగి మొదటి వరుసలోకి వెళ్ళింది రేణుక. మై గాడ్, అవతల మగవాడు కూర్చునున్నాడు. సునీ, నువ్వటు కూర్చోవు. ప్లీజ్ రేణు, నడు. ఇంకా చేసేది లేక లోపలకు నడిచి కూర్చుంది. మేడం పర్మిషన్ ఇవ్వగానే హాస్టల్లోని పిల్లలకు బజారు పనులు చేసే కుర్రాడు గోపితో టికెట్స్ తెప్పించుకోబట్టి గాని లేకుంటే మనకు దొరికేవి కాదు అంటున్న సునీత మాటలకు అవునవును, తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చేది అంది రేణుక. తెర మీద బాటా బూట్లు, కరింబీడీలు చూపిస్తున్నారు. కొంచెం వెలుగు వచ్చినట్లయింది. కళ్ళు కూడా కాస్త చీకట్లో చూడ్డానికి అలవాటు పడ్డాయి. ఆ చివర కూర్చున్న లీల అప్పుడే హాల్లో కడుగు పెట్టిన ఓ సేల్తీని చూడమని మోచేత్తో పొడిచి చెప్పింది. ఒకరినొకరు మోచేతులతో పొడుచుకుంటూ ఈ చివరనున్న రేణుక వరకు ఆ వార్త పాకింది. అందరూ అటు చూశారు. పసుపచ్చని ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీర, అదే రంగు స్లీవ్లెస్ బ్లౌజు శరీరపు రంగుకు అతికినట్లున్నాయి. ఆకారం మాత్రం వెగటుగా ఉంది. జుట్టంతా చెవులకు పైగా ఎత్తి పైన పించేసి వదిలేసింది. వీపు సగం వరకు చెంపలు పూర్తిగా కప్పేసింది జుట్టు. భుజాలను తాకే లోలాకులు చెవులకు భారంగా వేలాడుతున్నాయి. నుదుట పసుపు రంగు బొట్టు ఎలా తెలపోతోందో. కుడి చేతికి పసుపు రంగు బెల్ట్ ఉన్న వాచి ఉంది. ఎడం చేయి మీద పమిట కప్పేసింది. పెద్ద పెద్ద పూలున్న చెంకీతో ఎంబ్రాయిడరీ చేసిన పైటంచు అందంగా పైటను చుట్టి వెనక వీపు కిందగా దూపింది. చేతిలో పసుపు రంగు హ్యాండ్ బ్యాగ్తో షోకేస్లో నిలబెట్టిన మోడల్లా ఉంది. ఆ అమ్మాయి వైపు కుతూహలంగా గమనిస్తున్న రేణుక, హలో మిస్ రేణుకాదేవి, గుడ్ ఈవినింగ్ అనే మాటలకు ఉలిక్కిపడి ఇటు తిరిగింది. పక్కన ఎక్కడో చూసినట్లనిపించే ఓ యువకుడు కూర్చునున్నాడు. ఎక్కడ చూశానే తన్ని ఆలోచిస్తోంది. హలో మళ్ళీ పలకరించాడు. సభ్యత కోసం హలో అంది. నన్నెక్కడో చూసినట్లుంది, ఎక్కడా అని ఆలోచిస్తున్నారా? అరే, నా మనసులో ప్రశ్న ఇతనికి ఎలా తెలిసింది? ఇతను జ్యోతిష్యుడు కాదు కదా. కానీ తనకు అలాంటి వారెవరితోనూ పరిచయం కూడా లేదు. మరి ఇతను ఆలోచనకు అందడం లేదు. నా పేరు ఆనంద్. ఆ రోజు వార్డెన్ను చూడ్డానికి తీసుకెళ్లారు. ఇంకా ఆశ్చర్యంగానే గమనిస్తోన్న రేణుకతో మళ్ళా అన్నాడు, నేను డాక్టర్ను. ఓహ్ మీరా, చెంపరు పోండి. ఆనందును అంటుంటే ఎవరబ్బా ఆ వ్యక్తి అంటూ ఆలోచిస్తున్నాను. మీ పేరు ఆనంద్ అన్నమాట. రేణుక మాటలకు నవ్వుతూ అడిగాడు, మీ వార్డెన్ ఇప్పుడు ఎలా ఉన్నారు? ఇప్పుడేం గుండె నొప్పి లేదు. నౌ షీ ఈజ్ ఆల్ రైట్. ఇంతలో పిక్చర్ సెన్సార్ సర్టిఫికెట్ తెరపైన కనిపించడంతో మాటలాగిపోయాయి. సినిమా చూడడంలో లీనమైంది రేణుక. వెనక్కి వాలి కూర్చుని రేణుకనే చూస్తున్నాడు ఆనంద్. డబ్బు లేక షమ్మి అవస్థపడుతుంటే బిక్కముఖంతో, ఆ పిల్లలు సరదాగా పాట పాడుతున్నప్పుడు ఉల్లాసంగా, రాజశ్రీని కుతూహలంగా, ముంతాజు ట్విస్టును మైమరిచి గమనిస్తూ రకరకాల హావభావాలు ప్రతిబింబిస్తోన్న రేణుక ముఖంలోనే సినిమా చూస్తున్నాడు ఆనంద్. ఆ పిల్ల నున్నటి మెడను, మెరుస్తున్న కళ్ళను, సూటిగా ఉన్న ముక్కును, ఊరిస్తున్న పెదవులను, భారంగా వేలాడుతున్న పొడవాటి నల్లని జడను, మత్తెక్కే సువాసనని అందిస్తోన్న తెల్లటి మల్లెపూలను, ప్రతి భాగాన్ని నిశితంగా పరిశీలిస్తున్నాడు ఆనంద్. ఇంటర్మిషన్ అంటూ లైట్లు వెలిగినప్పుడు బయటకు వెళ్ళాడు ఆనంద్. గోల్డ్ స్పాట్ తాగొద్దామా? సునీతాదేవి అలవాటుకు విరుద్ధంగా నోరు తెరిచి ఒక కోరిక కోరడము, దానిని తీర్చలేకపోవడమునా అంటూ లేచింది కమల. ఆరుగురు బయటకొచ్చి డ్రింక్స్ తీసుకుంటుండగా ఆనంద్ కూడా వచ్చాడు. తన ఫ్రెండ్స్ను పరిచయం చేసింది రేణుక. రేణుక పర్సు తీసి డబ్బు ఇవ్వబోతుండగా ఆనంద్ ఇచ్చేశాడు.
అదేం పని? మెంబర్స్ మేమెక్కువ కాబట్టి న్యాయంగా మేమే ఇవ్వాలి అంది రేణుక. పర్వాలేదు, మీరంతా నాకు అతిథులు అనుకోండి. అప్పుబడిపోయామే హాస్యంగా అంది లీల. పర్వాలేదు, మరోసారి తీర్చుకుందురు గాని. ఆట తిరిగి ప్రారంభం కావడానికి సూచనగా బెల్ మోగడంతో లోపలికొచ్చారు. సినిమా అయిపోయింది, వస్తాం, గుడ్ నైట్ అంది రేణుక ఆనందతో. ఎలా వెళతారు? రిక్షాలో వెళతాం, లేకుంటే బస్సు రెడీగా ఉంటే సిటీ బస్సులో వెళతాం. నేను డ్రాప్ చేస్తాను రండి. నో థ్యాంక్స్, వస్తాం, సెలవు. వెనక్కు తిరిగింది. బయటకొచ్చారు. హిందీ పిక్చర్ ఆడే థియేటర్ల దగ్గర రిక్షాలు ఎక్కువగా ఉండవు. ఉన్న కొద్ది రిక్షాలు గబగబా కిరాయికి వెళ్ళిపోతాయి. టాక్సీ వాడు 6 నెక్కించుకోడు. సిటీ బస్ కోసం వెయిట్ చేస్తూ నుంచున్నారు. కొద్ది దూరంలో నిలబడ్డ అబ్బాయిలు కామెంట్స్ వేస్తున్నారు. చిరాకుగా నిల్చుండిపోయారు. నల్లగా నిగనిగలాడుతున్న పొడవాటి కారు ముందుకొచ్చాగింది. కొంచెం ముందుకొంగి డోర్లోంచి చూస్తూ అన్నాడు ఆనంద్. రండి రేణుక, మిమ్మల్ని డ్రాప్ చేస్తాను. ఎందుకీ న్యూసెన్స్లో బస్ కోసం వెయిట్ చేయడం? పోనీ ఏం పోయింది, ఎక్కితే 5 నిమిషాల్లో హాస్టల్ చేరుకోవచ్చు అనుకుంటోంది రేణుక. వెనక నుంచి మోచేయి గిల్లి చెప్తోంది లీల. వెళదాం రేణు, ఈ రాస్కెల్స్ చూడు ఏమేమో అంటున్నారు. దానికన్నా ఇది మంచిది కదూ. రండి, ఏంటి ఆలోచిస్తున్నారు? మరోమారు పిలిచాడు ఆనంద్. వెనక 4 కూర్చున్నారు. సునీత, రేణుక మిగిలారు. నువ్వు లోపలికెళ్ళు సునీ. నోరు మూసుకు నీకు లోపలికి. ఎక్కి కూర్చుంది రేణుక. ఎంత ఒదిగి కూర్చున్నా ఆనంద స్పర్శ తగలకపోవడం లేదు. ఇప్పటి వరకు మీకు హాస్టల్లో భోజనం ఉంటుందా? సినిమా చూడాలనుకుంటే ఇలాంటి చిన్న చిన్న ఇబ్బందులు చాలా పడాలి. ఏంటో అవి? నవ్వుతూ అడిగాడు. వింటే మీకు తలనొప్పి వస్తుంది. పర్వాలేదు, రాదులే, చెప్పండి. వచ్చేటప్పుడు ఏమీ ఉండదు. టికెట్స్ మాత్రం ముందుగా తెప్పించుకుంటే ఏ కష్టం లేకుండా కరెక్ట్ టైంకొచ్చి సినిమా చూడొచ్చు. ఎటు తిరిగి కష్టమంతా పోయేటప్పుడే. చూసారుగా, రిక్షాలు దొరకవు, బస్సులు త్వరగా రావు. ఇన్ని జరిగి హాస్టల్కు చేరుకునేసరికి భోజనం ఉండదు. పక్పకా నవ్వాడు ఆనంద్. చూసారా, నా కష్టాలు మీకు నవ్వులాటగా ఉన్నాయన్నమాట. అంతేలేండి, అందుకే అంటారు పిల్లికి చెలగాటం ఎలకకు ప్రాణ సంకటం అని. అలకగా అంటున్న రేణుక మాటలకు ఇంకా బిగ్గరగా నవ్వాడు ఆనంద్. వెనక కూర్చున్న ఆడపిల్లలు కూడా కిలకిలా నవ్వారు. నవ్వుని ఆపుకుంటూ అన్నాడు. నోనో, మీ కష్టాలు విని నవ్వలేదు. చిలిపిగా చమత్కారంగా చెబుతోన్న మీ మాటలకు నవ్వాను. అయితే సినిమా చూసిన ప్రతిరోజు వస్తాన్నమాట. ఆహా, అందుకే ఎంత చెత్త పిక్చర్కైనా వచ్చేటప్పుడు హుషారుగా ఉంటుంది. ఎంత మంచి పిక్చర్ చూసినా వెళ్ళేటప్పుడు మాత్రం నీరసం వచ్చేస్తుంది. ఇప్పుడు వెళ్ళి ఏం తింటారు? ఏం తింటాం? బిస్కెట్లుంటాయి, బ్రెడ్ ఉంటుంది, దాన్ని రోస్ట్ చేసుకుని తింటాం. నెస్కేఫ్, మిల్క్ మేడ్ ఉంటాయి, కాఫీ కలుపుకుంటాం. శాంతి విహార దగ్గర కారు స్లో చేస్తూ ఇక్కడ భోంచేసి వెళదాం అన్నాడు ఆనంద్. మీకు పుణ్యం ఉంటుంది కానీ ఆ పని మాత్రం చేయకండి. మా పరువు తీయకండి. మీతో కలిసి ఈ హోటల్లో మేం భోజనాలు చేస్తే ఇంకా హాస్టల్లో మా పరుగులు ఎలా ఉంటుందో ఆలోచించండి. మాపై ఎంతో నమ్మకం ఉండబట్టి వార్డెన్ మమ్మల్ని బయటికి పంపుతారు. ఆ నమ్మకాన్ని ఎంతో జాగ్రత్తగా కాపాడుకుంటే చాలా మంచిది. ఎక్స్క్యూజ్ మీ, మమ్మల్ని త్వరగా హాస్టల్ దగ్గర డ్రాప్ చేయండి. అబ్బా, ఎంత ఉపన్యాసం చెప్పారు, ఉండండి అంటూ పండ్లు పెట్టున్న ఓ కొట్లోకెళ్ళి ఓ ప్యాకెట్తో తిరిగొచ్చాడు. చూడండి, ఎంతైనా నేను డాక్టర్ని కదా, పొస్తుతో ఉండి ఆరోగ్యం చెడగొట్టుకుంటానంటే చూస్తూ చూస్తూ ఎలా ఊరుకోమంటారు చెప్పండి. చటుకున అందుకుంది లీల. చాలాసార్లు పొస్తున్నాం, కానీ మరి మా ఆరోగ్యం బాగానే ఉన్నట్లుందండి నవ్వాడు ఆనంద్. ఇక నుండి బాగుండదు. ఓ అవునవును, అసలు ఆరోగ్యం ఉంది చూశారు, అది కోతి లాంటిదండి. డాక్టర్ను చూస్తే చాలు, దానికి ఎక్కడో హఠాత్తుగా నొప్పి వచ్చేస్తుంటుంది. అలాంటిది డాక్టర్ ఫ్రెండ్ దొరికితే ఇంకా దాని మాట చెప్పాలా? అసలే లీల వాగుడు పెట్ట, అందులోనూ కాస్త తమాషాగా మాట్లాడే కంపెనీ దొరికితే చాలు, ఈడ్చి వదిలినట్టు మాట్లాడేస్తుంది. కుడి చేత్తో డ్రైవ్ చేస్తూ ఎడం చేత్తో ప్యాకెట్ పట్టుకుని అన్నాడు. తీసుకోండి, నా చెయ్యి నొప్పి పుడుతోంది. ఒక్క పూటకే ఆరోగ్యం చెడిపోతే మరి బీదా సాదా మాట ఏంటి? కూలీనాలి చేసుకుంటూ కొన్ని రోజుల పాటు వరుసగా పస్తులుండే బీదల ఆరోగ్యం ఏమయ్యేట్టు? ఏమవుతుందో మీరు గమనించడం లేదా? వాళ్లకు లేక జరగక తినడం లేదు వారు. మీకేమైంది? నా చేయి నిజంగానే నొప్పి పుడుతోంది. ఓ సారీ, మీ ప్రతి మాట తోసివేయడం సభ్యత కాదు కనుక ఈ పండ్లు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఆనంద్ చేతిలోని ప్యాకెట్ అందుకుంది రేణుక. రేణుక చేతివేళ్ల స్పర్శకు పులకించాడు ఆనంద్. పడుకుంటుంటే అతనికి అనుమానం వచ్చింది. అసలు బ్రహ్మచారి కథేంటి? నవ్వుకున్నాడు. అంతలోనే అతని మనసు అంతులేని ఆహ్లాదంతో నిండింది.
తన కారులో తన పక్కన రేణుక కూర్చోవడము, ఆమె పక్కన కూర్చుని సినిమా చూడడము, ఆమె స్పర్శను ఇంకా అనుభవిస్తున్నట్లే ఉంది. వేళ్ల మీద సున్నితంగా ముద్దు పెట్టుకున్నాడు. లైబ్రరీ హాల్లో పేపర్ చూస్తోంది రేణుక. ఈ మధ్య పేపర్ నిండా అక్కడ కుప్పలు తగలబడ్డాయి, ఇక్కడ ఇళ్ళు తగలబడ్డాయి, ఫలానా ఊళ్ళో అన్ని పాకలు అంటుకున్నాయి, అదే వార్తలు. ఇవి కాకుంటే కమ్యూనిస్టు పార్టీ 2 చీలికలుగా చీలిన వైనం, ఇవి తప్ప వేరే న్యూస్ కనపడ్డం లేదు. ఆ వార్తలు చదువుతున్న కొద్దీ రేణుక మనసులో ఏదో అర్థం కాని ఆవేదన రగులుకుంటోంది. ఒకప్పుడు ఆ సిద్ధాంతాల కోసం ప్రాణాలు అర్పించారు, ఈనాడు వాటిని వమ్ము చేస్తూ ప్రాణాలను బలి తీసుకుంటున్నారు. ఎంతటి దారుణం! పెన్ను మూస్తూ రాసిన కాగితాల వైపు మరొక మారు చూసింది రేణుక. చదువుకుని తృప్తిగా గాలి పీల్చింది. కాగితాలను వరుసగా పేరుస్తుండగా వచ్చింది మిత్ర బృందం. తెల్ల కాగితాల మీద ముత్యాల కోనల్లా మెరుస్తోన్న అక్షరాల బోర్లు వంక, వాటి వైపు తృప్తితో చూసుకుంటున్న రేణుక వంక మార్చి మార్చి అర్థం కానట్లు చూశారు. సర్దడం ముగించిన రేణుక తన వంకే కుతూహలంగా చూస్తున్న మిత్రులకు ఒక చిరునవ్వు పారేసి తన చేతిలోని కాగితాలను అందించింది. మధ్యలో కాగితాలు పెట్టుకుని 5 తలకాయలు ఆత్రంగా ఒకసారి ముందుకు వంగాయి. దిగజారుడు పార్టీదా, నాయకులదా? పైన గుండ్రంగా ఉన్న అక్షరాలతో మెరుస్తోన్న హెడ్డింగ్ వైపు ఒకసారి చూసి రేణుక వైపు తిరిగాయి అన్ని తలలు. రేణుక పైన దగ్గరగా చేర్చినట్లుగా పందిరిగా కలుసుకున్న 3 తాటి చెట్ల ఆకులను చూస్తోంది. మళ్ళీ కాగితాల్లో కొంగాయి తలలు. వ్యాసాన్ని చదవడం ముగించగానే, బ్రేవో రేణు, ఎంత బాగా రాసావు, చాలా చక్కగా ఉంది, మెచ్చుకుంది విమల. వండర్ఫుల్ రేణు, నువ్వు ఒక రచయిత్రివన్నమాట. సందేహం వెలుబుచ్చింది లీలా. నోనో, నేను రచయిత్రిని కాదు, పాడు కాదు, అలా మూడొచ్చింది రాశాను. నిజం రేణు, చేయి తిరిగిన వాళ్ళు రాసినట్లే ఉంది కానీ ఏమీ తెలియని వాళ్ళు రాసినట్లుగా లేదు. కమల అభినందన. నీకింత తెలుగొచ్చని నాకు తెలీదు రేణు. సరోజ చిలిపితనంగా ఇచ్చిన మెచ్చుకోలు. ఇంత ఆవేశం నీకెట్లా వచ్చింది రేణు? సునీత ప్రశ్న. ఎడం చేతి చిటికిన వేలున మెరుస్తోన్న ముత్యపు ఉంగరాన్ని అటు ఇటు తిప్పుతూ నెమ్మదిగా ఒత్తివత్తి చెప్పింది రేణుక. మా నాన్నగారు పెద్ద కమ్యూనిస్టు నాయకులు. నాకు 1.5 సంవత్సరం వయసులో నాన్నగారిని కాల్చేశారు. మా అమ్మకప్పుడు వయసెంతో ఊహించగలరా? 17 సంవత్సరాల 2 నెలలు. చెబుతుంటే రేణుక గొంతులో దుఃఖం సుడులు తిరుగుతోంది. బయటకొచ్చే బొంగురును గబుక్కున దిగమింగింది. కళ్లల్లో నుండి నీరు చిప్పిల్లింది. నున్నటి బుగ్గల మీద ముత్యాల్లా మెరుస్తోన్న కన్నీటి చుక్కలు చూడగానే స్నేహ బృందం అల్లల్లాడింది. సునీత రేణుక చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ, క్షమించి రేణు, పాత విషయాలను జ్ఞాపకం చేసి నీ మనసు నొప్పించాను అంది. నోను, లేదు సునీత, అసలు వాటిని నేను మర్చిపోగలిగితే కదా నువ్వు గుర్తు చేయడానికి. నాన్నగారిని తలుచుకుంటే నాకు ఏడుపు లేదు, గర్వంగా ఉంటుంది. ఆయన్ను తలుచుకున్నప్పుడంతా నా రక్తం కూడా వేడెక్కుతుంది. కానీ మా అమ్మను తలుచుకుంటేనే నాకు చాలా దిగులుగా ఉంటుంది. మీలాంటి వాళ్ళంతా మా నాన్న, మా డాడీ అంటూ ఏవైనా కబుర్లు చెప్పినప్పుడు నా మనస్సు కించిత్తు చంచలమవుతుంది. నాన్న కూడా బ్రతుకుంటే నేనెలా ఉండేదాన్ని అనిపిస్తుంది. జరిగిపోయినవి తిరిగి రావు, అలానే ఆలోచనలు రాకుండా ఉండవు, ఏం చేయగలం? అంత బరువైన క్షణాలు వాళ్ళ మధ్య ఎప్పుడూ లేవు. శనివారం 12:30కు భోంచేసి రూంలోకి వెళ్లిన రేణుక బయటకు రాకుండా ఉండడం మిగిలిన స్నేహితులకు ఆశ్చర్యంగా ఉంది. 3 గంటలకల్లా స్నానాలు చేసి రెడీ అయ్యారు. మంగళవారం రేణుక పుట్టినరోజు. శారీ కొనాలి అంది. రేణు కోసం రూమ్కెళ్లాలంటే సులోచనతో చచ్చేంత భయం. కొంచెం బిగ్గరగా మాట్లాడినా పోట్లాడినంత పనిచేస్తుంది. తాడి చెట్ల మధ్య నిరీక్షిస్తూ కూర్చున్నారు. రేణుకకు మంచి భవిష్యత్తు ఉందర్రా, మనం మంచి ప్రోత్సాహం ఇస్తే కథలు అవి ఏవైనా రాయగలుగుతుందేమో. కరెక్ట్గా నేను కూడా అలాగే అనుకున్నాను. మొన్న రాసిన వ్యాసం చాలా ఆవేశంగా పొట్టుగా ఉంది కదూ. వీళ్ళు మాట్లాడుకుంటుండగానే రూంలో నుంచి సులోచన హైమావతితో కలిసి ఎక్కడికో వెళుతోంది. స్నేహ బృందం గబగబా రూంలో దూరింది. అస్తవ్యస్తంగా పడుకుని అజంతా కన్యలా నిద్రపోతోంది రేణుక. టైం చూస్తే 3:15 అయింది. ఈవిడ తయారై బయలుదేరేసరికి 4 పైగా అయిపోతుంది, లేపేద్దాం. రేణుక బట్టలు మార్చుకుంటుండగా ఎవరో విజిటర్స్ వచ్చారని వార్డు నుంచి పిలుపొచ్చింది. నువ్వు పోయి చూడు, ముఖ్యమైన వాళ్ళైతే మాట్లాడదాం, లేకపోతే బయటకు వెళ్ళింది అని చెప్పేసిరా. సునీత, లీలా వెళ్లేసరికి వార్డెను డాక్టర్ ఆనందం మాట్లాడుకుంటున్నారు. గుడ్ ఈవినింగ్ మేడం, విష్ చేసింది సునీత. గుడ్ ఈవినింగ్. రేణుక లేదు? వస్తోంది మేడం. అవును, మీరు బజార్కి వెళ్లాలని పర్మిషన్ అడిగినట్లున్నారు. అవును మేడం.
గుడ్ ఈవినింగ్ మేడం అనే మాటలు వినిపించి తలుపు వైపు చూశారు. గుమ్మంలో ఓ యువకుడు నిల్చునున్నాడు. నా పేరు కుమార్. రేణుక నా చెల్లెలు. ఆమెతో మాట్లాడడానికి పర్మిషన్ ఇస్తారా? కూర్చోండి, రేణుక వస్తుంది. ఆనంద్ అతన్నే గమనిస్తున్నాడు. మేడం పోస్టు చూస్తున్నారు. సునీత, లీల తమకేమైనా లెటర్స్ ఉన్నాయేమో అని గమనిస్తున్నారు. మీరు ప్రసాదరావు గారి అబ్బాయి కదూ? అడిగాడు ఆనంద్. అవును. మిమ్మల్ని ఎక్కడో చూశాను. నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను, కానీ గుర్తుకు రావడం లేదు. నా పేరు ఆనంద్. మనం మూడుతింట్లో కలుస్తుండేవాళ్ళం, అవునా? చటుకునన్నాడు కుమార్. ఎస్ ఎస్, గుర్తొచ్చింది. మీరు డాక్టర్ కదూ? అవును. మీ నాన్నగారికి ట్రాన్స్ఫర్ వచ్చిందన్నారు. ఏ ఊరు? మళ్ళీ ఇక్కడికే ట్రాన్స్ఫర్ జరిగింది. నిన్ననే మేమంతా వచ్చాం. రేణుక రావడంతో సంభాషణ ఆగిపోయింది. గులాబీ రంగు ఎంబ్రాయిడరీ చేసిన టెర్రీ కాటన్ చీర, అదే రంగు బ్లౌజు వేసుకుంది రేణుక. బాగా నిద్రపోయి లేచిందేమో. ముఖమంతా ఒక విధమైన ఆకర్షణగా ఉంది. మధురంగా చూశాడు ఆనంద్. మేడం దగ్గర అనుమతి తీసుకుని రేణుక కుమార్తో మాట్లాడుతూ బయట గార్డెన్స్ వైపుకు వెళ్ళింది. లెటర్స్ అన్నీ చూడడం ముగించి సునీతకు, లీలకు ఇచ్చి ఎవరివి వాళ్ళకి పంచమన్నారు మేడం. సునీత వాళ్ళు వెళ్ళిపోయాక మేడం ఆనందంతో అంటున్నాడు. డాక్టర్ బాబు, మీరు చెప్పిన విషయం నాకు ఆనందం కలిగించింది. నాకెంతో నచ్చింది. మీలాంటి మంచి వ్యక్తి రేణుకను కోరి వరించడం నిజంగా ఆమె అదృష్టం. నాకెవరూ వెనక ముందు లేరు. కనీసం తోడబుట్టిన వాళ్ళు కూడా లేరు. బహుశా అందువల్లేనేమో రేణుకంటే నాకదో విధమైన ఆత్మీయ భావం పెనవేసుకుంది. ఆ అమ్మాయి ఎంత చిలిపిదో అంత బాధ్యతగా పనులు నెరవేరుస్తుంది. ఆ అమ్మాయిలోని చిలిపితనం, మంచితనమే నాకెంతో నచ్చాయి. ఒక విధంగా అలాంటి అమ్మాయిని చేసుకోబోతున్న మీరు అదృష్టవంతులే. పోతే ఆ అమ్మాయి కుటుంబ విషయాలు మాత్రం నాకు అంతగా తెలియవు. నెమ్మదిగా కనుక్కుంటాను. అయినా ఈ కాలంలో ఇంకా కులాలకు, మతాలకు ప్రాముఖ్యమేముంది? అంతా ఒకటే. అందరిది ఒకే రక్తం. చదువుకున్న వాళ్ళు, సంపాదించుకోగలిగిన వాళ్ళు. మనసులు కలవాలి, కానీ అలాంటి వాటికి ప్రాధాన్యత అనవసరమని నాకు అనిపిస్తోంది. అయినా నా ప్రయత్నం నేను చేయగలను. మర్చిపోయాను, వాళ్ళ కజిన్ మీకు తెలుసుననుకుంటాను కదూ. నాకన్నా మీకు అతని ద్వారానే ఎక్కువ విషయాలు తెలియడానికి అవకాశం ఉంది. అతని సహకారం ఉంటే అన్ని విధాలా మంచిది కదూ. అవును మేడం. మీ సమయాన్ని చాలా వేస్ట్ చేశాను, క్షమించండి. మీ సహాయానికి చాలా థ్యాంక్స్ అండి. వస్తాను, సెలవు. చేతులు జోడించాడు ఆనంద్. అరెరే, అలాంటిదేం లేదు. ఒక మంచి పని చేయడంలో సహాయపడ్డం, అందున రేణుక విషయంలో శ్రమ అవుతోందా? అలాంటివేం పెట్టుకోకండి. విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. బయటకొచ్చేసరికి కుమార్ ఒక్కడే నిలబడున్నాడు. వెళ్తున్నాను కుమార్. రేపు మూర్తింట్లో కలుద్దాం. ఉండండి, నేను వస్తున్నాను. మా సిస్టర్కు బజార్లో ఏమో పనుందట, వస్తానంది. అంటుండగానే రేణుక, సునీత కలిసొచ్చారు. మీ అన్నున్నాడుగా, ఇంతమంది ఎందుకులే, నువ్వు సునీత వెళ్ళండి అన్నారు మిగిలిన స్నేహితులు. మంగళవారం ఉదయాన్నే లేచి తలంటుకుంది రేణుక. కొత్త చీర మడత తీస్తుంటే రేణుక కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంతవరకు బుద్ధి తెలిసాక పుట్టినరోజునాడు అమ్మకు దూరంగా గడపలేదు. ఆ రోజు ఎలా గడిస్తే ఆ సంవత్సరం అంతా అలాగే గడుస్తుందని ఎందుకో బలమైన నమ్మకం రేణుకకు. కుడి చేతిలోని చీరను చటుక్కన పెట్లో పడేసి వెళ్ళింది వార్డెన్ దగ్గరకు. ఇంటికి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వమని కోరింది. ఒక్కరోజు మాత్రం లీవ్ తీసుకుని రేపు క్లాసెస్కు అటెండ్ అవుతానని వాగ్దానం చేసి బయటకొచ్చేసింది. బర్త్డే శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చిన మిత్ర బృందానికి చెప్పి కొత్త చీర హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుని అమ్మ దగ్గరకు బయలుదేరింది రేణుక. ఇవాళ అమ్మలకు పుట్టినరోజు కదమ్మా, లేస్తూనే అడుగుతున్నారు పరందామయ్య గారు. అవునానా, ఈ 18 ఏళ్లలోనూ అది ఎన్నడూ మనల్ని విడిచిలేదు. ఇవాళ మాత్రం అదక్కడ, మనమిక్కడ. ఏం చేస్తాం? చేతిలోని పాలబిందె లోపల పెట్టడానికి వెళ్ళిపోయింది అన్నపూర్ణమ్మ. ఆవిడ మనసు గుబులు గుబులుగా ఉంది. ఉన్న ఒక్క బిడ్డను అల్లారుముద్దుగా పెంచుకుంది. ఏడాదిలో వచ్చే పండుగలన్నింట్లోనూ ఆమెకు గుర్తుండేది, ఆమె ఉత్సాహంగా జరిపేది అమ్మలు పుట్టినరోజు పండుగ ఒకటే. ఆ రోజు ఉదయాన్నే వేడి నీళ్లు కాచి అమ్మలకు నలుగు పెట్టి తలంటేది. తండ్రి ఫోటోకు పూజ చేసి తన కాళ్లకు నమస్కరించే కూతుర్ని లేవనెత్తి నుదురు మీద ముద్దు పెట్టుకునేది. మనసు నిజంగానే కోతి లాంటిది. ఏంటో ఈ బంధాలు. రేపు పెళ్లి చేసుకుని మొగుడు దగ్గరికి వెళ్ళిపోతే ప్రతి పుట్టినరోజు నాడు మొగుడిని వదిలి తన దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తుందా ఏంటి? తనకు తానే సర్ది చెప్పుకుంటూ ఏ పని సరిగ్గా చేయలేక పాలేర్లకు ఏవో అర్థం లేని పనులు పురమాయిస్తోంది అన్నపూర్ణమ్మ. హాల్లో గడియారం 9 గంటలు కొట్టినా కూడా కూతురింకా కాఫీ ఇవ్వలేదు. ఏం చేస్తోందబ్బా అనుకుంటూ వంటగదిలోకి తొంగి చూశాడు పరందామయ్య గారు.
ఎర్రగా మండుతోన్న పొయ్యి ముందు కూర్చుని ఊదుతోంది అన్నపూర్ణమ్మ. పరధ్యానంగా పనులు చేస్తోన్న కూతుర్ని చూసి మెరిసిన మీసాల వెనక నవ్వు నవ్వుకుంటూ లోపలికొచ్చారు. అమ్మా పూర్ణ, పొయ్యి అంటుకుందమ్మా. ఆ ఆ, అవును నాన్న, పొయ్యి అంటుకుంది. తడబడుతూ లేచింది. ఊర్లోకి బస్సొచ్చిన శబ్దమైంది. నాన్న, బస్సొచ్చినట్లుంది. ఒకవేళ అమలేమైనా వచ్చిందేమో, గంగణ్ణి చూడమను. అన్నపూర్ణమ్మ చెబుతుండగానే పాలేరు గంగడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. తాతయ్య గారు, మరేనండి, మరే ఆడ కారుకు అమ్మాయి గారు దిగునోరండి అంటూ వగరుస్తూ చెప్పి వచ్చినంత వేగంగాను అమ్మాయి గారి దగ్గరకు మళ్ళీ పరిగెత్తాడు గంగడు. అదిగో అమలొచ్చిందట, నేను కూడా వెళతానుండు. పై పంచె సరిచేసుకుంటూ లేచారు పరందామయ్య. నాకు తెలుసు నాన్న, అది తప్పకుండా వస్తుందని. అది మనల్ని వదిలి అక్కడ ఉండలేదు. సజల నయనాలతో సంతోషంగా అంటున్న కూతుర్ని చెమ్మగిలిన కళ్ళతో ఆప్యాయంగా చూస్తూ పిచ్చి తల్లి అనుకుంటూ బయటికి కదిలారు. ఒరే సుబ్బి, అమ్మాయి వస్తుందట, విన్నావా? వేడి నీళ్లు కాగుతున్నాయేమో చూడు. కాసిని పెసరపప్పు పోసాను, ముందవి రుబ్బేశాయి. అమ్మాయికి పెసరట్లంటే ఇష్టం. గంగణ్ణి సన్నజాజులు కొయ్యమను. చూడు, పెద్ద పాలేరు వీరడున్నాడా, పొలం వెళ్ళిపోయాడా? ఉంటే కొబ్బరి చెట్టెక్కి ముదురుకాయలకు 4, బొండాలకు 10 కొయ్యమను. అట్టేగా అమ్మగారు అంటూ కదలపోతున్న దాన్ని మళ్ళీ ఆపింది. చూడు, అలాగే పోయి సావిత్రమ్మ పినితో భోజనమయ్యాక కాస్త సాయం రమ్మన్నానని చెప్పు. మధ్యాహ్నం కాసిని పాలకోవాలు చుట్టిస్తాను. గబగబా చెప్పేస్తూ ఎర్రగా మండుతున్న పొయ్యిపై పాలగిన్నుంచి డబ్బాలోంచి కుంకుడుకాయలు కింద కొంపి కొడుతోంది అన్నపూర్ణమ్మ. అమ్మా, కూతురి పిలుపు వినగానే వచ్చావటే అమ్ములు అంటూ వెనక్కి తిరగబోయి వీలుకాక నవ్వేసింది. తన మెడను చుట్టుకున్న కూతురి చేతులను విడదీస్తూ ఎన్నేళ్ళొచ్చినా చిన్నపిల్ల వేషాలు మాత్రం మానబోకు, తిరుకోపంగా అంది. నువ్వు అమలు అని పిలిచినన్నాళ్ళు తను పెద్దదయ్యే విషయం మర్చిపోతూనే ఉంటుంది అత్తయ్య. నువ్వెక్కడ కలిసావు రవి? పేపర్ కోసం వెళితే ఈవిడ బస్సు దిగింది, తీసుకొచ్చాను. ఇంకో వెళుతున్నాను అత్తయ్య. రవి, ఇవాళ అమ్మలు పుట్టినరోజు, నువ్వు భోజనానికి ఇక్కడికే రావాలి. ఓహో, అందుక ఉరుములేని వర్షంలా వచ్చింది మీ అమ్మాయి. విష్ యూ ఏ హ్యాపీ బర్త్డే రేణు. థ్యాంక్ యూ. నువ్వు కూడా తినేసి అమ్మా, నేను తర్వాత తింటానులే. నువ్వు కూర్చో అత్తయ్య, అన్నీ ఇక్కడే ఉన్నాయిగా, ఎవరికి కావలసిన వాళ్ళు వడ్డించుకోవచ్చు. రవీంద్ర కూడా బలవంతం చేయడం వల్ల కూర్చుండక తప్పింది కాదు. పొడి పొడిగా ఉన్న ముంగురులు నుదుటి మీద నాట్యం చేస్తున్నాయి. బాగా విచ్చిపోయిన జాజుల దండ నల్లని జడలోంచి మెడ మీదకు వేలాడుతోంది. ముగ్ధుడే చూస్తున్నాడు రవీంద్ర. ముందు అన్నం తిను రవీంద్ర, చిరునవ్వుతో హెచ్చరించారు పరందామయ్య గారు. సిగ్గుపడి తలదించుకున్నాడు. బావా అన్నం తినడం లేదా? మరేం చేస్తున్నాడు తాతగారు? నిన్ను చూస్తున్నాడమ్మా. రేణుక నమ్మలేనట్లు చూసింది. రవీంద్ర తెలివిగా సంభాషణ మార్చేశాడు. ఇదేంటత్తయ్య, కోడి కుర్మ, బంగాళదుంపల వేపుడు, పప్పుచారు, టమోటా పచ్చడి, మ్యాచింగ్ బాగుండలేదు అత్తయ్య. అదంతే, అవన్నీ మా ఫేవరెట్స్, గర్వంగా అంది రేణుక. రేణుకను ఉడికించాలని అన్నాడు రవీంద్ర. అయితే నీకు అవకతవక మ్యాచింగ్స్ అంటే ఇష్టమన్నమాట. రవీంద్ర ఆశించినట్లు రేణుక ఉడుక్కోలేదు. ఉలిక్కిపడి సర్దుకుంది. రవీంద్ర వెళుతూ సాయంకాలం తోటలోకొస్తావా అడిగాడు. లేదు బావా, 3 గంటల బస్సుకు వెళ్ళిపోవాలి. రాత్రి 7 గంటలకు హాస్టల్ చేరుకున్న రేణుకతో మిత్ర బృందం కలుసుకున్నారు. రేణు, ఈరోజు నువ్వు అందరినీ డిసప్పాయింట్ చేశావు. మీ బ్రదరు డాక్టర్ ఆనందు వచ్చి వెళ్లారు అంది లీల. అవును, నేను ఇవాళ చాలా మందిని డిసప్పాయింట్ చేశాను. నాకు తృప్తి దొరకలేదు. రోజులు గడుస్తున్నాయి. మధ్యలో అప్పుడప్పుడు కుమార్ వస్తున్నాడు. కుమార్ వచ్చినప్పుడల్లా ఆనంద్ కూడా వస్తున్నాడు. ఒకసారి కుమార్ మాత్రమే వచ్చాడు. ఆ రోజు రేణుక, సునీత మాత్రం కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. మిగిలిన మిత్రులు వాళ్ళ విజిటర్స్తో ఉన్నారు. అబ్బా, రా అన్న, బోరు కొట్టి చూస్తున్నాను అంటూ ఆహ్వానించింది రేణుక. నే పోతున్నాను, లేచింది సునీత. ఏం, వెళ్ళి ఏం చేస్తావు? ఆ పిల్లో కవర్ అలాగే ఉండిపోయింది కదూ, దాన్ని కంప్లీట్ చేస్తానులే. వెళ్ళిపోయింది. కబుర్లు చెబుతున్న కుమార్ మధ్యలో సందర్భం లేకుండా హఠాత్తుగా చెప్పాడు. మన ఆనంద్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. ఎవరు? మన డాక్టర్ ఫ్రెండ్. ఆహా ఆహా, ఏంటి, ఎవరు, ఎప్పుడు అంటూ ఎంతో ఇంట్రెస్ట్గా వివరాలు అడుగుతావనుకుంటే అలా పట్టనట్లు ఆహా అన్నావు. ఆనంద్ పెళ్లి చేసుకుంటాడు అని అడగనా? చిలిపిగా ఎదురు ప్రశ్న వేసింది. నీ తలతిక్క ఏమాత్రం తగ్గలేదు. మీ డాక్టర్ ఫ్రెండ్ ఏదైనా మందిస్తారేమో అడగరాదు. ఆ ఉద్దేశంలోనే ఉన్నాడు. మొదలుపెట్టాడా? ఏంటి? తెల్లబోయాడు. రీసెర్చి. పక్కపక్క నవ్వింది రేణుక. ఎప్పుడో వేళకోళమేనా? నేను సీరియస్గానే చెప్తున్నాను.
ఊర్లో ఇంకేం గొడవలు లేనట్టు ఆనంద్ పెళ్లి విషయమేనా అంత సీరియస్గా మాట్లాడుకోవాల్సి వచ్చింది? అనవసరపు గొడవలు మనకెందుకులే గాని ఇంకేమైనా కబుర్లు చెప్పు. కాదు, ఈ విషయం చాలా ముఖ్యం. మన ఫ్రెండ్ విషయం మనకు ముఖ్యం కాదా? నిజం, రెట్టించింది నవ్వుతూ. నిజంగానే నేను సీరియస్గా చెప్తున్నాను. సరే, నేను సీరియస్గానే వింటాను, చెప్పు. ఈ కోతి వేషాలన్నీ కట్టిస్తానని అతను రెడీగా ఉన్నాడు. ఎవరివి? ఆశ్చర్యంగా అడిగింది. ఇంకెవరివి, నీవే. ఆ ఆహా, ఎలాగబ్బా? వీటికి కూడా మందులుంటాయని నాకు తెలియదే. ఏదన్నా తాయితు పడతాడేంటి? తాయితు కాదు, తాళిబొట్టు. ఎవరికి? నాకే. కుడి చేయి అరచేతిని గుండెల మీద వేసుకుని కళ్ళు వెడల్పు చేసి నిటారుగా కూర్చుని ఆశ్చర్యపోతున్న చెల్లెల్ని చూసి హాస్యం పట్టించాడు కుమారు. చెల్లాయి పెళ్లి కూతురా అనే. చిచ్చి, పాడుపాట్లో నువ్వును, కంగారుగా అంది రేణుక. శుభమా అంటూ పెళ్లి మాటలు చెప్తుంటే పౌడు మాటలు అంటావేమిటి? విసుగ్గా అన్నాడు. లేకపోతే నాకు పెళ్ళేంటి? సరేగాని ఈ మధ్య ఏమైనా బుక్స్ చదివావా? ఏం చదివావు? ప్లీజ్ రేణు, టాపిక్ మార్చబోకు. నీకిష్టమైతే తర్వాత పిన్నికి లెటర్ రాద్దాం. అరే, నీకే వాళ్ళ ఏదైనా పిచ్చి పట్టిందేంటి? లేక మీ డాక్టర్ ఫ్రెండ్ ఏదైనా మందు పెట్టి పంపాడా? నిజం రేణు, ఆనంద్ నేను చెప్పబోయే వార్త కోసం ఎదురు చూస్తూ కూర్చునుంటాడు. ఏం చెప్పను? మా చెల్లి ఈ విషయం వినగానే సిగ్గులో పెళ్లి కూతురైంది అని చెప్పనా? నేనయ్యానా? మరేం చెప్పను? అప్పటి వరకు తమాషాగా ఉన్న రేణుకు ముఖం గంభీరంగా మారిపోయింది. మా చెల్లికి ఇష్టం లేదని చెప్పు. రేణు, నమ్మలేనట్లు ఆశ్చర్యంగా చూశాడు కుమార్. నువ్వు చెబుతోంది నిజమేనా? అవును. ఆనంద్ లాంటి వ్యక్తి కోరొస్తుంటే ఏ ఆడపిల్ల తిరస్కరిస్తుంది? సంతోషంగా రేణుక తన అంగీకారాన్ని సిగ్గుసిగ్గుగా తెలియజేస్తుంది అనుకుంటూ వచ్చిన కుమార్ షాక్ తిన్నట్టు అదిరిపోయాడు. ఆ షాక్ నుండి కోలుకోవడానికి 5 నిమిషాలు పట్టింది కుమార్కు. ఆనంద్కి ఏం తక్కువ రేణు? మనం కలలో కూడా ఊహించని సంబంధం కోరొస్తుంటే తిరస్కరించడం బాగాలేదు. పోనీ కొంచెం ఆలోచించుకుని చెప్పు. పిచ్చి అన్న, నాకు జిలేబీ అంటే ఇష్టం లేదనుకో, ఆ మాత్రానికి అందులో రుచి లేకుండా పోతుందా? ఆనంద్కేదో తక్కువని నేను అన్నానా? నాకు అసలు పెళ్ళంటే ఇష్టం లేదు, అంచేత వద్దంటున్నాను. పెళ్ళంటే ఇష్టం లేదా? ఇది మరీ బాగుంది. పెళ్లి లేకుండా ఎంతకాలం ఉంటావు? బ్రతికినంతకాలం, తాపీగా జవాబిచ్చింది. అంటే అంటే అసలు పెళ్లి చేసుకోవా? నాకు పెళ్ళన్నా మగవాడన్నా పరమ అసహ్యం. ఎప్పటికైనా నమ్ముతావా? నువ్వేదో నమ్మకాలతో ఆవేశంతో ఉన్నావు. నెమ్మదిగా కొంచెం సేపు ఆలోచించు. మళ్ళీ రేపు సాయంత్రం వస్తాను. ఏ విషయం నాకు చెప్పు. లేచి నుంచున్నాడు కుమార్. ఇందులో ఆలోచించేదేం లేదు. నా నిర్ణయం రేపు సాయంత్రానికి ఏమాత్రం మారదు. నువ్వు ఇదే టాపిక్ మాట్లాడడానికైతే రేపు సాయంత్రం పనిగట్టుకుని రానవసరం లేదు. బై ఇంకెప్పుడు ఈ ప్రసక్తి మన మధ్య రాకుండా ఉండేందుకు ట్రై చేయి. రూమ్స్ వైపుకు తిరిగింది రేణుక. కొంచెం కోపంగానూ అంతకంటే ఎక్కువ ఆశ్చర్యంగానూ వెళ్ళిపోయాడు కుమార్. రేణుక నిర్ణయం కుమార్ ద్వారా విన్న ఆనంద్ కొంచెం సేపటికి తేలిగ్గా నవ్వేశాడు. తన ముందు తలదించుకుని తప్పు చేసిన వాళ్ల కూర్చున్న కుమార్ చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా నొక్కుతూ అన్నాడు. టేక్ ఇట్ ఈజీ. దీనివల్ల మన స్నేహం చెడిపోవడం నాకిష్టం లేదు. కావాలనుకున్నదల్లా మనకు దొరకదు. దొరకని దానికోసం బాధపడే మనస్తత్వం కాదు నాది. మనకు దొరికే దాంతో సంతృప్తి పడితే మంచిదని నా ఉద్దేశం. నేను కోరే రేణుక నాకు దొరకపోయినంత మాత్రాన నేనేమీ అయిపోను. నన్ను కోరే మంజులకు అంకితమవుతాను. కాబట్టి మై డియర్ ఫ్రెండ్, డోంట్ బి వర్రీ అబౌట్ దిస్ పాయింట్. వస్తాను కుమార్. మామయ్య మంజుల వచ్చారు. రేణుకను మనసులో ఉంచుకుని మంజులను కేర్ చేయలేదు. అమ్మ కూడా కోడల కోసం గొడవ చేస్తోంది. ఈ సాయంత్రమే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. వెళ్లేలోపున ఈ విషయం చెప్పేస్తే అందరి మనసులో తృప్తి పడతాయి. నీలాంటి మంచి వ్యక్తిని దూరం చేసుకుంటున్న రేణుక నిజంగా చాలా దురదృష్టవంతురాలు. అదేమో గాని బావా అని పిలిచే భాగ్యం కోల్పోతున్నానే అని నాకు చాలా బాధగా ఉంది, నవ్వాడు ఆనంద్. ఎవరి అదృష్టం ఎలాంటిదో ఇప్పుడెవరని చెప్పగలం? నువ్వు మంజులను చెల్లిగా భావించుకుంటే నేను భావనవుతాను కదూ, తేలిగ్గా నవ్వాడు. వస్తాను, బాయ్. వెళుతున్న ఆనంద్ వెనక భాగం చూస్తూ కూర్చున్నాడు కుమారు. అతని మనసులో 1000 కంఠాలు ఎలుగెత్తి అరుస్తున్నట్లుగా ఉంది. రేణుక తొందరపడింది. ఆనంద్ లాంటి వ్యక్తిని తిరస్కరించింది. పిచ్చి ఆవేశంలో ఉండి తెలివి తక్కువగా ప్రవర్తించింది. పదే పదే అనుకున్నాడు కుమార్. అయితే గుడ్డిలో మెల్ల అతను అనుకున్నట్లుగా మాత్రం జరగలేదు. మొదట్లో ఆనంద్ షాక్ తిన్నా తర్వాత నిభాయించుకున్నాడు. సినిమాలో హీరోల విరహవేషాలు, వైరాగ్య డైలాగులు చెప్పకుండా తప్పుదారిన పయనిస్తున్న మనసును ఆ దారి తప్పని తెలియంగానే దారి మళ్లించి మంచి దారి వైపు తిప్పుకున్నాడు.
ఆ దారి తప్పైనా తప్పు కాకపోయినా సుఖమయమైన మార్గం మాత్రం కాదు. ఆ సంస్కారం అందరిలోనూ ఉంటుందా? అందరి సంగతి ఎందుకు? రేణు రేణుక ఆలోచనలు ఉద్దేశాలు మంచివేనా? అవి నేర్చుకోవడం కష్టమని తనకు తెలీదా? పెళ్లి చేసుకోను అంటే పిన్ని ఊరుకుంటుందా? తాతయ్య ఒప్పుకుంటారా? సమాజం ఆమోదిస్తుందా? నెరవేర్చుకోలేని ఆశయాలు పట్టుకుని వేలాడడం ఎంత తెలివి తక్కువతనం. గాడ్ బ్లెస్ హెర్. ఆ విషయాన్ని అంతటితో మరిచిపోకపోయినా మరిచిపోయినట్లుగానే ప్రవర్తించాడు ఆనంద్. మరుసటి నెలలోనే ఆనంద్కు అతని మరదలైన మంజులకు వివాహం జరిగింది. ఆనంద్ ఇన్విటేషన్ పట్టుకొచ్చిస్తున్నప్పుడు అతని చేయి క్షణం మాత్రమే వణికింది. ఆ తర్వాత అతను మామూలుగా అయిపోయి చాలా సహజంగా మాట్లాడాడు. అదే విధంగా కంగ్రాచ్యులేషన్స్ చెబుతున్నప్పుడు గొంతులో ఏదో అడ్డుపడినట్లయింది రేణుకకు. ఇన్విటేషన్ కార్డు అందుకుంటుంటే ఆ చెయ్యి ఎన్నడూ లేని కంపనం ఏదో భరించింది. ఓన్లీ 1 మినిట్. ఆ తర్వాత మామూలుగా మాట్లాడింది. పెళ్లికి వెళ్లి శరత్వి కొన్ని నవలలు బహుకరించి భోంచేసి మరీ హాస్టల్కు వెళ్ళింది. వార్డెన్ కబురు చేస్తే వెళ్ళింది రేణుక. తిరిగొచ్చేసరికి మిత్రులంతా ఏదో చర్చించుకుంటున్నారు. ఏంటి ఏదో వేడివేడిగా చర్చిస్తున్నారు? ఏం లేదు రేణు. ఈ వారం ప్రభలో ఈ కథ చదివావా? దాన్ని గురించి. తన ఒడిలో ఉన్న వీక్లీ తెరిచి అందులోని ఒక కథను చూపిస్తూ చెప్పింది విమల. ఓ అదా, చదివాను. చదివాక చచ్చేంత కోపం వచ్చింది. ఆ కోపాన్ని అదుపులో పెట్టలేక బలంగా పెట్టి మీద గుద్దాను. దాంతో చెయ్యంతా నొప్పెట్టింది. ఎస్ ఎస్, ఐ వాంట్ దట్ పాయింట్. చూసారా, కోపం వచ్చి తన చేతిని తనే కొట్టుకుంది, తన చెయ్యే నొప్పెట్టింది. ఎప్పుడు చిన్నగా అవతల వారికి కూడా వినిపించదేమో అన్నంత మెల్లగా మాట్లాడే సునీత బిగ్గరగా అరిచేసరికి అందరూ ఆశ్చర్యంగా చూశారు. కాబట్టి అమ్మాయిలు, పేదవాని కోపం పెదవికి చేటు అంటారు, విన్నారా మీరు? అదే మాదిరిగా మన కోపాలు మన ఆవేశాలు ఎందుకు పనికిరావు. కాబట్టి మామూలు అమ్మాయిలా మాట్లాడండి, నవ్వుతూ అంది సునీత. వాడు, ఆ మొగుడనేవాడు అంత మూర్ఖంగా ప్రవర్తిస్తుంటే ఆ పెళ్ళం వట్టి వాజంలా పడుండాలంటావా? నువ్వు ఆడదానివేనా? ఎంత ఫూల్వి, ఎంత అసహ్యంగా మాట్లాడుతున్నావు. ఆవేశంగా గుప్పిళ్లు ముడిచి అరిచింది రేణుక. కళ్ళు ఎర్రబడి నిప్పులుగక్కేలా ఉన్నాయి. ముఖమంతా ఎర్రగా కందిపోయింది. ఒళ్ళంతా వణుకుతోంది. తన ముందే అంత అన్యాయం జరిగిపోతుందా అన్నంత ఆవేశంతో ఉన్న రేణుకను చల్లబరిచేదేలాగో తెలియక మౌనంగా ఊరుకున్నారు అందరూను. కొంతసేపటికి రేణుకలోని ఆవేశం జారిపోయింది. మామూలు రేణుకగా మారిన తర్వాత ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, ఎందుకంతలా ఆవేశపడతావు రేణు? ఏం సాధించగలుగుతాం? మృదువుగా నచ్చ చెప్తున్నట్లుగా అంది సరోజ. అలాగని నోరు మూసుకుని కూర్చోవడం మాత్రం నా వల్ల కాదు. నీకు మగవాళ్ళంటే అంత కోపమా రేణు? విమల అడిగింది. చొచ్చు ప్రశ్న. నాకేంటి? నీకు కోపం లేదా? నీకున్నంతగా నాకు లేదు. నువ్వు మగవాడిగా పుట్టాల్సింది రేణు, సరోజ చిలిపిగా అంది. అలా జరిగినట్లయితే ఇదే బుద్ధి అప్పుడుండుంటే నేననుకునే మగాడిగా, నేను కోరుకునే జెంటిల్మెన్ గా ఉండేవాణ్ణి. ఎవరబ్బా ఆ స్వప్న పురుషుడు? వాతావరణం నవ్వులతో తేలిగ్గా హాయిగా మారింది. నీలో మగవాళ్లంటే ఇంత కోపముందని నేనెప్పుడూ అనుకోలేదు రేణు. భార్య కోసం తనెంత కష్టపడుతున్నాడో, తన సుఖ సంతోషాల కోసం భార్య అంతకంటే ఎక్కువే తాపత్రయపడుతోందని తెలుసుకుని తన కష్టసుఖాల్లో సమంగా భావించి ఈ ప్రపంచంలో అందరికంటే అన్నింటికంటే అధిక విలువ ప్రాధాన్యత భార్యకిచ్చి మనసున్న మనిషిగా ప్రవర్తించి మమతెరిగిన హృదయం గల మగవాడంటే నాకు చాలా ఇష్టం. ఆశ్చర్యంగా వింటున్నారు. అలా కాకుండా ఆడదాన్ని ఆటబొమ్మగా భావించి ఆవిడకు ఒక మనసుంటుందనే సంగతే మరిచిపోయి తన సుఖం తన సంతోషమే కాని భార్య సంగతే గుర్తుండని అడవి మృగాలంటే నాకు పరమసహ్యం. రేణుక వంక విస్మయంగా చూస్తున్న సునీత మెల్లగా అంది. నువ్వు కోరుకునే ఆధిక్యత ఏ మగవాడు తన భార్యకిస్తాడని నేననుకోను. ఏం, ఎందుకివ్వడు? మొగుడే దేవుడని పెళ్ళం అనుకోవడం లేదు. కమల ఏదో అనబోయే లోపున మళ్లీ రేణుక అందుకుంది. ఆధిక్యత అంటే పెళ్ళాన్ని దేవతలా చూడమని కాదు నా ఆశ, అభిప్రాయం. పెళ్ళాన్ని బొమ్మలా భావించే మగవాడంటే నాకెంత అసహ్యమో, పెళ్ళాం చేతిలో కీలు బొమ్మగా మారి వ్యక్తిత్వాన్ని మరిచిపోయిన మగవాడంటేను అంతే అసహ్యం. అందరిలాగానే భార్యను కూడా చూడడం నాకిష్టం ఉండదు. అందరికంటే కొంచెం ప్రత్యేకత భార్యకివ్వాలి అని నా వాదం. ఇలాంటి వాద ప్రతివాదాలు ఆ మిత్రుల మధ్య ఎన్నోసార్లు జరుగుతుండేవి. కొన్నిసార్లు విపరీతమైన ఆవేశంతో చర్చించుకునేవారు, మరికొన్నిసార్లు తమాషాగా మాట్లాడుకునేవారు. ఒకసారి నాకే అధికారం ఉంటేనా ఈ లోకంలోని మగవాళ్ళందరినీ సస్పెండ్ చేసి పారేద్దును, గర్వంగా అంది రేణుక.
సస్పెండ్ చేసి వాళ్లకు బుద్ధొచ్చి ఆడవాళ్లను కూడా తోటి మనుషులుగా చూస్తాము అనే మార్పు కోసం. ఏడిచినట్లే ఉంది నీ అధికారం. మగవాడు లేకుండానే సృష్టి జరుగుతుందా? అతను లేకుండా ఆడది బ్రతకగలదా? నీ మొహం. 20వ శతాబ్దంలో సృష్టి మగవాడంటూ మాట్లాడుతున్న నీ బుర్రకు చెప్పే శక్తి నా బుర్రకు లేదు. యాన్యువల్ పరీక్షలు ఇంకా నెల రోజుల్లో ఉన్నాయనే సంగతి తెలిసాక ఇంకా ఇలాంటి చర్చలన్నీ జరగకుండా శ్రద్ధగా చదవాలని తీర్మానించుకున్నారు. పరీక్షలయ్యాయి. ఎవరిళ్లకు వాళ్ళు బయలుదేరిపోతున్నారు. వాళ్ళు కలిసుంటుంది మహా ఉంటే 9-10 నెలల నుండి. ఈలోపునే వాళ్ళు విడదీయలేనంత సన్నిహితులయ్యారు. నిజం, అసలు హాస్టల్ జీవితమే చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఎక్కడెక్కడి నుండో ఏవేవో కుటుంబాల నుండి వస్తుంటారు. వాళ్ళ అభిరుచులు వేరు, వాళ్ళ ఆశయాలు వేరు, వాళ్ళ మనస్తత్వాలు వేరు, వాళ్ళ అంతస్తులు వేరు. అయినా వాళ్ళు కలిసిపోతారు, ఎంతో ఆత్మీయంగా మెసులుతారు. ఇంకా గమ్మత్ ఏంటంటే ఇంకా ఆత్మీయంగా మసిలిన మనుషులు వాళ్ళ స్టడీస్ అయిపోయాక చాలా మంది వాళ్ళ స్నేహాన్ని మరిచిపోతారు. 6-7 నెలలు గడిచేసరికి వాళ్ళ పేర్లు కూడా మరిచిపోతారు. ఈ హాలిడేస్ కు మిత్ర బృందం వంతుల వారీగా ఒక్కొక్కళ్ళ ఇళ్లకు వచ్చి 4 రోజులు ఉండేటట్లుగా ఒప్పందం చేసుకున్నారు. అసలు ఈ ప్రోగ్రాంను ప్రతిపాదించింది రేణుక. ఆఖరి పరీక్ష రాసిన రోజు రాత్రి చీకట్లో కూర్చునుండగా విమల దిగులుగా అంది, ఈసారి సెలవులు ఎక్కువ. నాకైతే భలే దిగులుగా ఉంది. అందులో మా ఇంట్లో నేను ఒక్కదాన్నే బిక్కుబిక్కుమంటూ ఉండాలి. ఈ మాటలతో మొదలైన అంశం రేణుక సూచించిన ఒప్పందంతో ముగిసింది. మళ్ళీ ఈ ప్లేస్ లో ఇలా కూర్చుని కబుర్లు చెప్పుకోవడం ఎప్పుడో. జూన్ 18వ తేదీ రాత్రి. చంద్రుడు చక్కగా ఉన్నాడు కదూ? రేణుకంది. నీ మొహం. అందరూ పౌర్ణమి బాగుంటుంది అంటారు, నువ్వేమో అర్ధచంద్రాకారమే బాగుంటుందంటావు. కోపడినట్లుగా అంది కమల. ఇది నా అదృష్టమో కర్మో నాకైతే తెలీదు గాని నిజంగానే అందరూ ఒకదారి ఉలిపి పెట్టది ఒకదారి సామెత అయింది నా పని. చంద్రుని సంగతే చూడు. అందరకు పౌర్ణమి చంద్రుడంటే ఇష్టమట. ఏమో బాబు, నా మట్టుకు నాకు అంత గుండ్రంగా తెల్లగా ఉండే చంద్రుని చూడడం ఇష్టం ఉండదు. వెలుగు రేఖల కాస్త ఎర్రగా అర్ధచంద్రాకారంలో ప్రకాశించే చంద్రవం కంటే నాకు చాలా ఇష్టం. అయితే పౌర్ణమి వెన్నెల మాత్రం నాకిష్టం. ఇదేంటి కోమటి సాక్ష్యంలా చంద్రుడంటే ఇష్టం లేదంటావు, వెన్నెలంటే ఇష్టమంటావు? లీల కొంటిగా అంది. చంద్రుడు వెన్నెల ఒకటేనని నువ్వు అనుకుంటే నాకు అభ్యంతరం లేదు, కాని నాకు మాత్రం వేరుగానే కనిపిస్తాయి. ఆ తెల్లని వెన్నెల జగమంతా ఒక విధమైన లేత వెలుగులో స్వసందైన అనుభూతిని పంచిపెడుతుంది. ఆ వెన్నెల్లో చేల వెంబడి ఒక్కళ్లే నడవడం నాకు చాలా ఇష్టం. ఒకసారి ఏం చేశానో చెప్పనా? మొదలు పెట్టబోయిన రేణుక చెట్టు నాపేసి నిటారుగా కూర్చుని ఆంధ్రవంక చూస్తూ అడిగింది, నా సోదితో మిమ్మల్ని బోర్ కొట్టిస్తున్నానా? నోనో, నీ అడ్వెంచర్ వినడం మాకు చాలా ఇంట్రెస్ట్. చెప్పు చెప్పు. నేను ఓణీలు వేయడం మొదలుపెట్టినప్పటి నుంచి నాకు ఆ కోరిక మీద చాలా మోజుండేది. అయితే అది తీరడం కష్టమని నాకు తెలుసు. ఎంచేతంటే మా అమ్మకు దెయ్యాలంటే పిచ్చి నమ్మకం. అందుకని రాత్రులు 9 గంటలైందంటే వెనక పెరటి వైపు ఎవరికీ వెళ్లేందుకు అనుమతి లేదు. ఎత్తుగా లావుగా తుమ్మమొద్దులా ఉండే వీరుడొక్కడే ఆ ప్రదేశానికి నిసారాజు. ఒకసారి ఏం చేశానంటే ఒకరోజు రాత్రి బాత్రూంకు వెళ్లాలని లేచాను. బయటకొస్తే తెల్లటి వెన్నెల. వెనకవైపు కిటికీ తెరిచాను. ఆ వెన్నెట్లో ఆ చేలు చల్లటి గాలికి కొంచెంగా అటు ఇటు ఊగుతూ ఉంటే ఆ ప్రకృతంతా నన్ను పిలుస్తున్నట్లే ఉంది. ఆ రోజు ఎందుకో తెల్లటి చీర కట్టుకున్నాను. మెల్లగా లేచి తలుపులు చేరవేసి బయటకు వెళ్ళిపోయాను. ఆ చేల మధ్యలోకి వెళ్లి వాటిలో తిరుగుతున్నాను. నాకు చాలా సంతోషంగా ఉంది. అన్నీ మర్చిపోయాను. అర్ధరాత్రి 6 బయట పురుగు పుట్రా ఉండొచ్చు, దొంగలు తిరగచ్చు, అవేమీ గుర్తు రాలేదు. వెంట మరెవ్వరూ లేకుండా నేను షికార్లు చేస్తున్నానని నాకేమాత్రం తెలియడం లేదు. ఆ ఆనందంలో నాకు తెలియకుండా నేను ఒక పాట కూడా అందుకున్నాను. దాంతో మా పెరట్లో వెనక వైపున పడుకునే వేరడికి మెలకు వచ్చింది. అప్పటి వరకు మా అమ్మ భయపడే దెయ్యాల సంగతి ఆమె నోటి నుండి వినడమే గాని వాడిప్పుడు చూడలేదు. అంచేత అమ్మ ఎప్పుడూ చెప్పే ఆ దెయ్యమే తెల్లచీర కట్టుకుని చేల మీద పడిందని వాడనుకున్నాడు. వెంటనే ఆ దెయ్యాన్ని మా అమ్మ కూడా చూపెట్టాలనే సదభిప్రాయం కలిగి అమ్మ లేపాడు. నిజంగానే దెయ్యం తిరుగుతుందనేసరికి అమ్మకు నోట మాట రాలేదు. తాతయ్య లేచారు. తాతయ్య ముసలాయన, ఆయన ఏం చేయలేరు. అందుకని మా పక్కింటి రవీంద్రను తోడు తెచ్చుకున్నాడు వీరడు. నీ పక్క చూడలేదా వాళ్ళు? మధ్యలో కుతూహలంగా ప్రశ్నించింది సరోజ. వాళ్లకు దెయ్యమే కాని అసలింట్లో మనుషులు గుర్తులేరు, నవ్వింది రేణుక. చెప్పు చెప్పు, తర్వాత ఏమైంది?
వీరడు రవీంద్ర కలిసి చెరో కర్ర పట్టుకుని నా వైపుకు వస్తున్నారు. నిన్ను కొట్టారా? కంగారుగా అడిగింది విమల. నయం, చంపారా అని అడిగావు కాదు. నోరు మూసుకుని వినండి, మధ్యలో ఇంకెవరూ మాట్లాడద్దు కసురుకుంది లీల. కొంచెం దూరంలో ఉండి రవీంద్ర బ్యాటరీ లైట్ వేశాడు. ఆ వెలుగు నా ముఖం మీద పడి నన్ను ఈ లోకంలోకి తెచ్చింది. ఆ కాంతికి కళ్ళు తెరిచి చూడలేక ముఖానికి చేతులు అడ్డం పెట్టుకుని లైట్ తీసేయండి అని అరిచాను. అమ్మాయి గారు అంటూ ముందుకొచ్చాడు వీరడు. వాడి ముఖంలో అంతులేని ఆశ్చర్యం, భయంకరమైన భావం పెనవేసుకునున్నాయి. రవీంద్ర ముఖం ప్రపంచంలోని క్రోధమంతా గూడు కట్టుకున్నట్లుగా ఉంది. నీకేమైనా మతిపోయిందా? రవీంద్రకు మా ఇంట్లో చాలా చనువు ఉంది, ఏదో చుట్టకం కూడా ఉంది. కాని నా పైన అంత అధికారం చూపిస్తాడని మాత్రం నేను కల్లో కూడా అనుకోని వాస్తవం. అంచేత నాకు కోపం వచ్చింది. ఇంత ప్రశాంతంగా ఉన్న వెన్నెల్లో కూర్చోవాలని బుద్ధి పుట్టొచ్చాను. ఇంతలోకి ఏమైంది? ఏమైందా? వెళ్ళి మీ అమ్మని చూడు. అమ్మకేమైంది అంటూ కంగారుగా ఇంట్లోకి పరుగు తీశాను. అమ్మ కళ్ళు మూసుకుని పడుకునుంది. అమ్మ దగ్గరే తాతయ్య కూడా కూర్చునున్నారు. అమ్మకేమైంది తాతగారు? ఏం కాలేదమ్మా, మన చేలో దెయ్యం తిరుగుతోందని వీరడు చెప్పేసరికి భయపడింది. దాంతో గుండెల్లో నొప్పొచ్చింది. దెయ్యమా? ఎక్కడా? నాకు ఆశ్చర్యంతో మతిపోయింది. దెయ్యము లేదు, దేవత లేదు తాతయ్య. నీ మనవరాలే దెయ్యమైంది. ఆ చేలో షికార్లు కొట్టింది ఈ దెయ్యమే. నెత్తిమీద ముడుతూ నన్ను పక్కకు తోసి అత్తయ్యకు నొప్పి బాగా వచ్చిందా అంటూ అమ్మపైకి వంగిని చూస్తున్నాడు. నువ్వు పడుకునిలేవు? తాతయ్య ముఖంలో అంతులేని భావాలు కదలాడుతున్నాయి. అమ్మకు మళ్లీ నొప్పొచ్చినట్లుంది. బాధతో విలవలాడుతుంది. రవీంద్ర గబుక్కున వాళ్ళింట్లోకి వెళ్లి ఏదో మాత్ర తెచ్చి వేసి మంచినీళ్లు తాగించాడు. అమ్మ పడుకుంది. ఇలాంటి బుద్ధిలేని పనులు మరింకెప్పుడు చేయకు. చిన్నపిల్లల్ని దండిస్తున్నట్లుగా నా వైపు తిరిగి చెబుతున్న రవీంద్రను చూస్తే నాకు కోపం వచ్చింది. నేను చేస్తే నీకేం? పెంకిగా అడిగాను. వెంటనే అనుకోకుండా నా చెంపలు అటు ఇటు ధనాధనం అన్నాయి. అతను అప్పుడు కొట్టడంలో అతని గోరు నా ఈ కుడికంటి దగ్గర గిరుకుపోయింది. ఆ మచ్చ ఇప్పటికీ అలాగే ఉంది. అట్లా ముగిసిందన్నమాట ఆ కోరిక. మళ్ళీ ఆ చేలోకి నేను అడుగు పెట్టలేదు. మగవారంటే మండిపడే నువ్వు ఆ రవీంద్ర చేతిలో అన్ని దెబ్బలెలా తిన్నావురేణు? కమల్ అడిగింది. అబ్బో, దాని మీద చాలా గొడవ జరిగింది. అతని మాటకు ఎదురు చెప్పడం నాదే తప్పని అమ్మ తాతయ్య కలిసి నాతో పోట్లాడి చాలా తతంగం జరిగిందిలే. ఒళ్ళు విరుచుకుంటూ లేచింది రేణుక. మనం కబుర్లలో పడి కాలాన్నే గమనించలేదు కాని చాలా టైం అయింది అనుకుంటూ లేచారు మిత్రులు. సునీత్ అంది. ఒక చిన్న విన్నపం. మన ప్రణాళికలో మొదటిది మా ఇల్లు. అందుకు అందరూ అంగీకరించి పలానా తేదీకి అందరూ సునీత వాళ్ళ ఊరికి చేరుకోవాలి అని అనుకున్నారు. సునీత బస్సు దిగాక వాళ్ళింటికి చేరుకోవాల్సిన పద్ధతిని డ్రాయింగ్ వేసి మరీ చూపెట్టింది. అందరూ అడ్రస్ నోట్ చేసుకున్నారు. సాయంకాలం 4 గంటలైంది. సందు మొదట్లో రిక్షా దిగి ఇళ్ల నెంబర్లు చూసుకుంటూ ముందుకు నడిచింది. ఒక చేత్తో చిన్న సూట్ కేసు పట్టుకుని మరో చేత్తో మామిడి పళ్ళ బుట్ట పట్టుకుని సునీత చెప్పిన అడ్రస్ ప్రకారం వెతుక్కుంటూ వచ్చిన రేణుక లేతాకు పచ్చరంగు బంగ్లా ముందాగింది. రేణుక ఒక్క క్షణం తబ్బిబ్బయింది. ఇది సునీతిల్లా అనుమానంగా ప్రశ్నించుకుంది. తోటమాలి కాబోలు మొక్కలకు నీళ్లు పడుతున్నాడు. ఇదిగో పిలిచింది. దగ్గరగా వచ్చాడు. గేటు బయట రేణుక, గేటు లోపల తోటమాలి. గేటుకున్న అందమైన డిజైన్ మధ్యలోంచి వాడి కళ్ళు, ముక్కు, నోరు అన్నీ విడివిడిగా కనిపిస్తున్నాయి. ఈ ఇంట్లో సునీత అన్న అమ్మాయి ఉందా? ఉన్నారండి. మీరు కూడా ఆరి స్నేహితులేటి? ఒరే రంగా, ఇంకో అమ్మాయి గారు వచ్చినారు, లోపల తీసుకెళ్లరా? ఒక విధమైన యాసతో వాడే ప్రశ్నలు జవాబులు మాట్లాడేసి రేణుకను ఒక విధంగా తిగ్మక్ చేసేశాడు. వరండా ముందున్న పోర్టుకోలో నుండి తోట దారిలాగా ఉంచిన అందమైన ఆర్చీలపైకి పాకిన సన్నజాజి తీగల నుండి తెల్లగా పొడుగ్గా ఉన్న జాజి మొగ్గలు కోస్తున్న కుర్రాడు చటుక్కున నిచ్చెన మీద నుంచి దూకి పరిగెత్తుకుంటూ రేణుక ముందుకొచ్చాడు. రేణుక చేతిలోని బుట్ట పెట్టే అందుకున్నాడు. రంగడి వెనకాలే అంతా వింతగా చూస్తూ వరండా వరకు వెళ్లేసరికి లోపల నుండి సునీత వాళ్ళు ఎదురొచ్చారు. హాయ్ రేణు. అప్పుడే రేణుకను చూసిన సరోజ గట్టిగరుస్తూ ముందుకొచ్చి రేణుక చేతిని పట్టుకుంది. అరే, అంతా వచ్చేసరే. నేనేంటి ఆలస్యం? మిమ్మల్ని చూసే వరకు సునీత ఇంటికే వస్తున్నానా లేక పొరపాటున ఎవరింట్లోనన్నా దూరుతున్నానా అని అనుమానంగా ఉంది. అందరము అలా అనుకుంటూనే వచ్చాం. రేణుని లోపలకు రానివరా? నవ్వుతూ అంది సునీత. ఇల్లంతా ఖరీదైన ఫర్నిచర్లతో, మెత్తని సోఫాలతో, తివాచీలతో, తైలవర్ణ చిత్రాలతో, నిలువెత్తు స్టాండులతో అదో ప్యాలెస్ లా ఉంది. పైకి వెళ్లారు.
స్నానం చేసొచ్చింది. జడ వేసుకుంటూ కబుర్లలో పడ్డారు. లలిత, సునీత వచ్చింది. 12 ఏళ్ల పిల్ల పరిగెత్తుకుంటూ వచ్చింది. ముందు టిఫిన్ తీసుకురా, కొంచెం ఆగి టీ తెద్దుగాని, ఇప్పుడే వద్దు, ఆరిపోతుంది. సునీత ఆజ్ఞలు విన్న లలిత పరిగెత్తబోయింది. ఇదిగో లలిత, కొంచెం ఉండు. సునీత, ప్లీజ్, నాకిప్పుడు టిఫిన్ వద్దు, టీ చాలు. అది మాత్రం 1 కప్పు చాలదు, 2 కప్పులు తీసుకురమ్మను. నీకిష్టమైన టిఫిన్ ఉంది రేణు. ఏంటబ్బా అది? మైసూరుపాక్, అరటికాయ బజ్జీలు ఊరిస్తూ అంది విమల. రాత్రి కొంచెమని చెప్పు, అన్నంలో తింటాను. ఇప్పుడు టీ మాత్రం తెచ్చిపెట్టు. లలిత వెళ్ళిపోయింది. టీ తాగి తోటలో కూర్చున్నారు. సరోజ, విమల, సునీత పూలమాల కడుతున్నారు. సునీత, నేనొచ్చి ఇంతసేపైనా మీ అమ్మగారు కనిపించలేదు, బయటికెళ్లారా? నాకు అమ్మ లేదు రేణు. నిజం? కుర్చీలో వెనక్కి వాలి కూర్చున్న రేణుక నిటారుగా కూర్చుంటూ నమ్మలేనట్లు అడిగింది. అమ్మ పోయి 4 ఏళ్ళు అవుతోంది రేణు. సంవత్సరం నుండి కలుసున్నా మనకి ఈ విషయం తెలియనే తెలియదే. మాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. మిత్రుల మాటలకు మౌనంగా నవ్వి ఊరుకుంది. సునీత, నువ్వు మాలాంటి మధ్యతరగతి అమ్మాయివి అనుకున్నాం కానీ ఇంత ధనవంతుల అమ్మాయివని అనుకోలేదు. అసలు నువ్వు ట్రైనింగ్కి ఎందుకు వచ్చావు? సునీత ఏదో చెప్పబోయే లోపన కమల ఆమెను అనుమానంగా చూస్తూ అడిగింది. సునీత, నువ్వేం చదువుకున్నావు? నిజం చెప్పు. నవ్వుతారు మీరు. నవ్వింది. లేదు, చెప్పు. సునీత మంచి ఇంగ్లీషు టక్టగా మాట్లాడడం అందరికీ గుర్తుకొచ్చింది. చెప్పు. మౌనంగా ఉన్న సునీతను రెట్టించారు. బిఏ. రేణుకే పీయూసీ చదివి అనవసరంగా ట్రైనింగ్కి వచ్చింది అనుకున్నావు. నువ్వు బిఏ చదివి ఈ ట్రైనింగ్కి ఎందుకొచ్చావు? నీ స్నేహం కోసం. చిలిపిగా కళ్ళు చిట్లించంది. బీఈడీకి పోకపోయావా? అక్కడ మీరుండరుగా. వేళకోళం కట్టిపెట్టి సీరియస్గా చెప్పు. బీఈడీ 1 సంవత్సరమే, ఇది 2 ఏళ్లు కదా. అసలు ఎందుకొచ్చావు చెప్పు. చెప్తాను వినండర్రా. మా ఇంట్లో వంట చేస్తోంది చూడండి, రాజమ్మ అని. ఆ రాజమ్మకో కూతురుంది. ఆ పిల్ల పేరు సరసు. ఆ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టంగా ఉండేది. ఇంట్లో నేనొక్కరితోనే ఉండడం మూలాన నా తోటి పిల్లలతో ఆడుకోవాలని చాలా సరదాగా ఉండేది. మా అమ్మ పెట్టే మిల్క్ చాక్లెట్లు తింటుంటే నాకేడుపొచ్చేది. సరస్సు తినే జీడీలు తినాలని, అవి ఎట్లా ఉంటాయో ఆ రుచి చూడాలని భలే ఆశగా ఉండేది. బన్, బటర్, జామ్ తింటూ సరస్సు తినే చిలకడ దుంపల్ని తలుచుకుని ఉసురుమనేదాన్ని. ఓసారి అమ్మ యాపిల్ చెక్కు తీసి చిన్న ముక్కలుగా కోసిస్తుంటే ధైర్యం చేసి సరస్సు తినే చెరుకు ముక్కలు కావాలని అడిగాను. అందుకు అమ్మ చెరుకు ముక్కలకు యాపిల్కు ఉన్న వ్యత్యాసాలు, లాభనష్టాలు అన్నీ కలిపి ఓ గంట లెక్చర్ ఇచ్చింది. ఆ చెరుకు ముక్కలను ఆ పెచ్చులు తీయడానికి నోటితో కొరుకుతుంటే చాలా నష్టాలున్నాయట. నాలుక కొట్టుకుపోతుందట, పేదాలు చుట్లుతాయట, గొంతుకులోనికి కొంత చెత్త కూడా వెళుతుందట. ఆ రసం బుగ్గల నిండాయి జిడ్డు జిడ్డుగా అసహ్యంగా ఉంటుందట. అసలు ఆ ముక్కలు నెమిలి రసం మింగుతుంటే జంతువులు నెమరవేయడం గుర్తుకొస్తుందని అనేసింది. ఇలా ఎన్నో చాలా చెప్పింది. అలాంటి తిళ్ళు తినాలనే ఊహ రావడం కూడా తప్పని తిట్టింది. మరెప్పుడు అడగకూడదని వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆ సాయంత్రానికి 2 గ్లాసుల చెరుకు రసం తెప్పించిచ్చిందిలే. అయితే సరసు మాదిరిగా తినాలని నే కోరుకున్న సరదా మంచినీళ్ల మాదిరి తాగడంలో వస్తుందా? అట్లా ఆ విధంగా అమ్మ నన్ను పంజరంలో చిలకలా పెంచింది. పెద్దదాన్నయ్యాను. ఇక నా ఫ్రెండ్స్ను చూడాలి. అమ్మ ఫ్రెండ్స్ పిల్లలతోనూ, నాతో చదివిన కాన్వెంట్ పిల్లలతోనూ పరిచయాలు పెరిగాయి. మీనా అని ఓ అమ్మాయి నాతో పాటు చదివేది. వాళ్ళు పేదవాళ్ళు. ఓసారి నేను డాడీ షికారుకు వెళ్ళొస్తుంటే మీనా కనిపించింది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాం. చాలా చిన్న పెంకుటిల్లు. ఇంటి ముందు రకరకాల పూల మొక్కలు. ఇంటి లోపల ఏవో పాత్రకపు సామాన్లు. ఎలాంటి ఆడంబరమూ లేదు. ఇంట్లో వాళ్ళ అమ్మ, అన్నయ్య, వదిన ఉంటారు. ఆ రోజు మాకు తాళింపు చేసిన శనగలు పెట్టారు. నేను అంతవరకు ఎప్పుడూ వాటిని తినలేదు, అసలు చూడలేదు కూడా. అవి తింటుంటే నాకు భలే బాగున్నాయి. తిరిగొస్తూ డాడీతో అన్నాను. ఇంటికి వెళ్ళాక అవి మమ్మీతో చెప్పి మన రాజమ్మతో చేయించుకుందామని. కాని నాశ నిరాశ అయింది. డాడీ చెప్పేశారు అలాంటి పని చేయబోకని. అసలు ఇలా వెళ్ళామని తెలిస్తే కూడా ఊరుకోదని అన్నారు. పైగా నాకు సలహా కూడా ఇచ్చారు. అమ్మకు చెప్పకుండా ఉంటే ఇంకెప్పుడైనా వాళ్ళింటికి వెళ్ళి వాటిని మళ్ళా తినొచ్చు అని కూడా. అలాగే నేను దొంగతనంగా వాళ్ళింటికి చాలాసార్లు వెళ్లేదాన్ని. వాళ్ళిల్లు కాన్వెంట్కు చాలా దగ్గరగా ఉండేది. అందుకని తరచూ వాళ్ళింట్లో భోజనం కూడా చేసేదాన్ని. అమ్మ అనేక రకాల వంటకాలతో పంపిన క్యారియర్ వాళ్ళింట్లో ఇచ్చేసి మీనాతో కలిసి కింద కూర్చుని వాళ్ళమ్మ దగ్గర కూర్చుని పెడుతుండగా తినడం, నాకు అనుభూతి అదో అదృష్టం, మరపురాని కల లాంటిది. వాళ్ళింట్లో చేసే పదార్థాలు నాకిష్టంగా ఉండేవి.
పెండ్లం వేపుడు, వడియాల కూర లాంటి వంటలు మా ఇంట్లో ఉండవు. వాటి కోసమే దొంగతనం మొదలుపెట్టిన నేను వాళ్ళింట్లో దొరుకుతున్న ఆప్యాయతకు ఎక్కువగా లొంగిపోయాను. ఒక్కో రోజు అన్నయ్య కూడా భోజనానికి ఇంటికి వచ్చేవాడు. అలాంటి దినాల్లో అందరూ కలిసి కూర్చుని తింటుండేవారు. నేను పరాయిదాన్నని నాకు వాళ్ళకు కూడా జ్ఞాపకం ఉండేది కాదు. ఎలాంటి అరమరికలు లేకుండా చలుక్తులతో ఆ విధంగా అందరూ ఏకపంక్తిన భోజనం చేస్తుంటే ఎలాంటి భోజనమైనా దాన్ని మించింది లేదు అనిపిస్తుంది. మా ఇంట్లో కావాలన్న ఆ అనుభవం దొరకదు. అన్నీ ఫార్మాలిటీస్. ఎవరికి ఆకలేసినప్పుడు వాళ్ళు, లేదా ఎవరికి తీరిక దొరికినప్పుడు వాళ్ళు రాజమ్మ పెడుతుంటే తినడమే గాని అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఆప్యాయంగా అవేమీ మా ఇంట్లో ఉండవు. అసలు మా మమ్మీకి అలాంటివన్నీ అర్థం లేని పనులు. మా ఇంట్లో నౌకర్లు కాకుండా మేం ముగ్గురమే ఉండేది. అయినా కూడా కలిసుంటే పర్వాలేదు, అదేం లేదు. ఏమైనా అలాంటి సరదా కాస్తో కూస్తో ఉంటే మా డాడీకి. ఆయన చాలా మెరుగు. నా ఆశలు గుర్తించి నన్ను సంతోషపెట్టడానికి ప్రయత్నించేవారు. మమ్మీలా ప్రతిదానికి ఫార్మాలిటీస్ అని ప్రెస్టేజ్ అని పట్టుకుని కూర్చోరు. అప్పుడే నాకు హాస్టల్కి వెళ్లాలని ఆశగా ఉండేది. కానీ అమ్మ ఒప్పుకోలేదు. ఆ కోరికే ఇప్పుడిలా తీర్చుకుంటున్నానన్నమాట. సునీత చెబుతుంటే మిగిలిన మిత్రులు బొమ్మల్లా కూర్చుండి వింటున్నారు. ఏదో కథ చెప్తున్నట్లుగా ఉంది సునీత నువ్వు చెబుతోంది, ఆశ్చర్యంగా అంది లీలా. నాలాంటి వాళ్ళ జీవితాల్లోంచే అలాంటి కథలు పుడతాయి లీలా, నిస్పృహగా అంది సునీత. నీకిక్కడ మంచి ఫ్రెండ్సే లేరా? ఫ్రెండ్స్ ఎందుకు లేరు? చాలా మంది ఉన్నారు. అయితే అందులో మంచి మాత్రమే తక్కువ. అంటే అంటేనా? అంటే ఏం లేదు. నాకు వాళ్లకు చాలా దూరం. వాళ్లతో నేను కలవలేను. వాళ్ళంతా నాకు సరిపడినంతగా ఫార్వర్డ్ అయినారు. నాకు ఎంత సింపుల్ ఇష్టమో వాళ్ళకంత అసహ్యం. నాకు అభిరుచి గల విషయాలు వాళ్ళ దృష్టిలో నా బలహీనతలు. నేను ఈ విధంగా ఎంత చెప్పినా మీకు అర్థం కాదు. రేపు ఉదయం ప్రాక్టికల్ గా మీకు రుజువు చేస్తాను. గేట్లో నుంచి వచ్చిన కారుని చూసి సంతోషంగా అంది సునీత. అరుగో మా డాడీ వచ్చారు. ఆయన మనల్ని ఏడుగురిగా చేస్తారు. అంటే అంటే ఆయన కూడా మనలో ఒకరైపోతారన్నమాట. నా చిన్నప్పటి నుంచి నాకున్న మంచి ఫ్రెండ్ ఆయనే. అసలు నేనిలా తయారవడానికి ముఖ్య కారణం మా నాన్నగారే. సునీత చెబుతుండగా ఆయన దగ్గరగా వచ్చారు. హలో మై డియర్ చిల్డ్రన్, మీరొస్తారని సునీత చెప్పింది. ఈ రోజు నా ప్రోగ్రామ్స్ ను క్యాన్సిల్ చేసుకోమని కూడా చెప్పింది. కానీ నాకు వీలు కాలేదు. మరి ఉదయం నేను వెళ్ళేటప్పుడు చాలా కోపంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో గాని తమాషాగా ఆయన అంటుంటే అందరూ మర్యాదగా ఆయనకు నమస్కరించారు. భోజనాలకు అందరూ ఒక్కసారి కూర్చున్నారు. కబుర్లు చెప్పుకుంటూ తింటున్నారు. మీ అందరి పేర్లు నాకు తెలుసు. బట్ ఏ పేరు ఎవరిదో మాత్రం తెలీదు. ఇందులో రేణుకెవరు? నేనండి. నీకు నేనంటే కోపం, అవునా? ఒక్క క్షణం రేణుక ముఖంలో అనేక రకాల భావాలు కదలాడాయి. మరుక్షణంలో నవ్వేస్తూ, మీరు కంప్లీట్ గా నాకు తెలియరు. బట్ నౌ ఐ లైక్ యూ వెరీ మచ్ అంకుల్. ఈజ్ ఇట్? థ్యాంక్ యూ. 2వ క్లాసు పుస్తకంలో ఆవు అంబా అనును, పిచ్చుక కిచకిచలాడును, పిల్లి మేవ్ అన్ను అంటూ ఒక పాట ఉండేది, గుర్తుందా? ఇప్పుడు కొద్ది సవరణలతో అలాంటి పాఠాలు మా సునీత ప్రతిరోజు నాకు చెబుతుంటుంది. డాడీ, నాకు మీరిచ్చిన మాట మర్చిపోతున్నారు. నేను అన్నం తిన్ను. బొంగమూతి పెట్టి అలకగా అంది సునీత. అంకుల్, ప్రతిరోజు మాతో ఉండి ప్రతి గంట మాతో గడిపిన సునీత వేరు. ఈ ఇంట్లో మేం చూస్తున్న సునీత వేరుగా ఉంది. కావచ్చు. తన మంచితనము నిదానము అంతా మీకు చూపిస్తుందేమో. పెంకితనము మంకుతనము నా దగ్గర. ప్రేమ గారాభము అన్నీ వాళ్ల ఫారెన్ బావా. డాడీ, ఐ డోంట్ టాక్ విత్ యూ ఫర్ 4 days. కోపంగా అరిచింది సునీత. లేత తమలపాకుల్లా సున్నితంగా ఉండే సునీత పచ్చని చెంపలు కందిపోయాయి. సన్నగా పొడుగ్గా ఉన్న ముక్కుపుటాలు అదురుతున్నాయి. పల్చగా ఎర్రగా ఉండే పెదవులు కంపిస్తున్నాయి. అలాంటి సునీతను చూసి మిత్రులందరూ నవ్వేశారు. అయినో సునీత పెట్టిన షరతులు విన్నారా అమ్మాయిలు? 4 days నాతో మాట్లాడదట. అంటే మీరున్నంత వరకు అన్నమాట. ఆ తర్వాత డాడీ నన్ను పిక్చర్కు తీసుకెళ్లరు అంటుంది. వస్తున్న నవ్వును పేదాల లోపల బిగించుంచింది సునీత. కబుర్లు చెప్పుకుంటూ గంటసేపు భోజనాలు చేశారు. హాల్లోకొచ్చి కూర్చున్నారు. సునీత పక్కన కూర్చున్న సరోజ ఆసక్తిగా ముందు కొంగడిగింది. అంకుల్, ఇందాక మీరు సగం చెప్పి ఆపేశారు. మిగిలింది చెప్పండి అన్న ధోరణిలో అడిగింది. సునీత ఒక్కొక్క తమలపాకు తీసి శుభ్రంగా తుడిచి సున్నం రాసిస్తుంటే వేసుకుంటున్న ఆయన నోటిదాకా వచ్చిన చేతిని అలాగే ఉంచి కనుబొమ్మలు ముడిచి ఆశ్చర్యంగా చూస్తున్నారు. ఏ విషయం? ప్రతిరోజు సునీత మీకు చెబుతున్న పాట. సరోజ మాట పూర్తి కాకుండానే కెవ్వు మంది.
సునీత గిచ్చేసరికి ఎర్రగా కందిన భాగాన్ని చూసుకుంటూ లేచి విమల పక్కన కూర్చుంది. సునీత చేష్టలు చూస్తుంటే ఆ మిత్రులకు ఆ విషయం పైన ఇంకా ఇంట్రెస్ట్ పెరిగింది. చెప్పండి అంకుల్. అందరూ బలవంతం చేసేసరికి ఒకసారి సునీత మొహంలోకి చూసి అన్నారు. తర్వాత సునీతకొచ్చిన కోపాన్ని పోగొట్టే పని మీరు తీసుకునేటట్లయితే చెబుతాను. ఆయన మనల్ని ఏడుగురిగా చేస్తారు అని సునీత చెప్పిన వాక్యం గుర్తు తెచ్చుకుంటూ నవ్వుకున్నారు. ఆ బాధ్యత మాది అని స్నేహితురాళ్ళు అభయమిచ్చాక ఆయన ఆ పాఠాన్ని ఒప్పజెప్తున్నారు. కమల పుస్తకాల పురుగు, రేణుకకు మగవాళ్లంటే మంట, విమల ఉత్తి పిరికిది, సరోజ సైకాలజీలో ఫస్టు, లీల మహా గడుగ్గాయి. ఒక్కొక్క వేలు ముడుస్తూ కంటతా పట్టిన పాఠం మరిచిపోయి తన్నుకుంటున్న చిన్నపిల్లాడి ఫోజులో ఆయన చెబుతున్న వాక్యాలు వింటున్న అమ్మాయిలు పడి పడి నవ్వసాగారు. ఏమీ ఎరుగని అమాయకుల్లా సునీతం చూస్తూ భయం నటిస్తోన్న ఆయన చూస్తూ నిజం మనం ఏడుగురుమయ్యాం అని మరోమారు ఒప్పుకున్నారు. ఇంకా తెరలు తెరలుగా వస్తున్న నవ్వును బలవంతాన ఆపుకుంటూ అంది లీల. అంకుల్, మరో విషయం ఉంది. సునీత తన ప్రేమ అలుక గారభం చూపెట్టే బావా. లీల మాట పూర్తయ్యేలోపున ఆయన లేచి నుంచున్నారు. అయ్య బాబోయ్, ఆ విషయం సునీతని అడగండి. ఇప్పటికే నా శిక్షను సగం నిర్ణయించుంటుంది. ఈ విషయం చెబితే ఇప్పటికిప్పుడే తీర్పు చెబుతుంది. కాబట్టి పిల్లలు, గుడ్ నైట్. అన్నట్లు చెప్పడం మరిచాను. రేపు కూడా నేను మీతో గడపలేను. కాబట్టి రేపటి ప్రోగ్రామ్స్ మీరే నిర్ణయించుకుని సంతోషంగా గడపండి. మర్నాడు సునీత తన ఫ్రెండ్స్ను పిలిచింది. 9 గంటలప్పుడు 5-6కి ఫోన్ చేసింది. దాదాపు 10:30 గంటల సమయానికి రేణుక, విమల మొదలైన వారంతా ఒక గదిలో చేరి కిటికీకి దగ్గరగా నుంచుని చూడసాగారు. పక్క గదిలో సునీత కూర్చునుంది. సునీత జరియంచు తెల్లచీర కట్టుకుంది. మెడలో ఒక వలసలో పొడుగ్గా ఉన్న ముత్యాల దండ వేసుకుంది. చెవులకు ఒకే ఒక్క ముత్యం వేలాడుతున్న లోలకలు పెట్టుకుంది. కొంచెం వదులుగా జడల్లుకొని నుదుట చిన్నదిగా తిలకం దిద్దుకుంది. సునీత చేతిని అంటీ అంటనట్లు పట్టుకుని సుతారంగా ముద్దు పెట్టుకుంది రేణుక. అసలే సున్నితంగా ఉండే నువ్వు ఈ ఇంట్లో ఈ అలంకరణలో మరీ రాజకుమార్తెలా ఉన్నావు అంది లీల. శరత్ పుస్తకం ఒకటి తెరిచిపెట్టింది. కింద కారుచిన శబ్దం వచ్చింది. వెంటనే 2 గదులకు మధ్యగా ఉన్న వాకిలి పరదాలను దగ్గరగా లాగి పక్క గదిలోకొచ్చి కిటికీలోంచి కిందకు చూశారు. కింద ఫియట్ కారులోంచి ఓ అమ్మాయి దిగుతోంది. మెడలపైన కత్తిరించిన జుత్తు ఒత్తుగా వేలాడుతోంది. తెల్లని తొడలు కనిపిస్తోన్న ఎర్రని మినీ ఫ్రాక్ టైట్ గా ఉండి శరీరంలోని వంపులన్నింటినీ సొంపుగా చూపిస్తోంది. చేతిలో బొచ్చుకుక్కలా వేలాడుతోన్న హ్యాండ్ బ్యాగ్ ఊపుకుంటూ హై హీల్స్ టకటకలాడించుకుంటూ డాన్స్ చేస్తున్నట్లే నడుస్తోంది. మరో 2 నిమిషాలకు హాయ్ సునీ, హవర్ యూ అనే కొత్త మాటలు, హలో, ఫైన్ అనే సునీత మాటలు వినిపించాయి. టకటక ఇంగ్లీష్లో మాట్లాడుతోంది ఆ వచ్చిన అమ్మాయి. మృదువుగా చక్కని ఇంగ్లీష్లో జవాబులు చెబుతోంది సునీత. మొత్తం మీద మరో అరగంట అయ్యేలోపున మరో న్యూ మోడల్ ఫియట్ ఒకటి, హెరాల్డ్ కారులు 2, ఒక స్టూడీ బేకర్, మరో అంబాసిడర్ కారు వచ్చాగాయి. కిటికీలోంచి వచ్చిన వాళ్ళని చూస్తున్న కమల వాళ్లకు వాళ్ళు చూస్తోంది నిజమా లేక ఏదైనా సినిమానా అనే అనుమానం వస్తోంది. సునీత ఫ్రెండ్సా వీళ్ళు? సునీతకి ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్నారా? ఈ మాదిరి సొసైటీలో ఎలాంటి పరిచయము లేని ఆ అమ్మాయిల మనసుల్లో ఇదే ప్రశ్న రకరకాలుగా వస్తోంది. పక్క గదిలో కొన్ని కప్పలు చేరి బెకబెకమన్నట్లు, కొన్ని పిచ్చుకలు చేరి కిచకిచమన్నట్లు శబ్దాలొస్తున్నాయి. కాన్వెంట్ పిల్లలేమో అందులోనూ అతి వేగంగా ప్రవహిస్తోన్న నాగరికత ప్రభావంలో కావాలని కొట్టుకుపోతున్న పిల్లలు, వాళ్ల ప్రొనౌన్సేషను చాలా తమాషాగా ఉంది. ఇంతలో సునీత కంఠం వినిపించింది. అందరూ వచ్చాక అసలు సునీత కంఠమే వినిపించలేదు. మెత్తగా మృదువుగా అంటోంది, మై డియర్ ఫ్రెండ్స్, కొంచెం సేపు ఇంగ్లీష్ వదిలేసి చక్కని తెలుగులో మాట్లాడండి, వినాలనుంది. ఓ మై గాడ్ సునీత, యు ఆర్ మోస్ట్ సిల్లీ గర్ల్. నువ్వేమీ మారలేదు. ఈ చీర, ఈ నగలు, ఈ బుక్స్. నీరజ, సునీత చదువుతున్న బుక్ చూసావా? దిస్ ఈజ్ తెలుగు నోవెల్. ఇంకా సునీతను క్రిటిసైజ్ చేస్తున్నారు. అలా ఓ గంట గడిచింది. లలిత, సునీత పిలుస్తోంది. లలిత పరిగెత్తుకొచ్చిన శబ్దం. పూర్ ఫెలో. పాపం సునీత స్వరంలోంచి లలిత శబ్దం రావడం ఆలస్యం. ఎక్కడున్నా ఏం చేస్తున్నా పడుతూ లేస్తూ పరిగెత్తుకొస్తుంది. సునీత కూల్ డ్రింక్స్ తెమ్మని చెబుతోంది. ఆఫ్టర్నూన్ పిక్చర్కి వెళదామా? ఎవరో అడుగుతున్నారు. ఏం పిక్చర్? పిక్చర్ చూసి చాలా రోజులైంది సునీత అంటోంది. చెప్పింది ఒక అమ్మాయి. అబ్బా, మంచి తెలుగు పిక్చరుంటే చెప్పండి, వెళదాం అంటోంది సునీత. బాపురే, పులిని చూసి భయపడినంత భయంగా అరిచింది ఒక గొంతు.
ఆ సమయంలో ఆ అమ్మాయి ముఖభంగిమలు ఎలా ఉన్నాయో చూడాలని రేణుక మనసు మహా కొట్టుకుంటోంది. వాళ్ళంతా లేచినట్లున్నారు. బై, చిరియో, బై బై అనే పదాలు వినిపిస్తున్నాయి. అందరూ బయటకొచ్చారు. గుండ్రంగా నుంచుని ఏదేదో చెప్పుకుంటున్నారు. సునీత పక్కన మొదటగా వచ్చిన అమ్మాయి నుంచుంది. ఆ అమ్మాయి పక్కనున్న అమ్మాయి కొంచెం టైట్ గా ఉన్న ముదురు కాఫీ కలర్ ప్యాంటు వేసుకుంది. పైన లైట్ కాఫీ కలర్ స్లీవ్స్ లెస్ షర్ట్ వేసుకుంది. మెడ, చెవులు కనిపించకుండా జుట్టు కప్పేసింది. ఆ పక్కన అమ్మాయి స్కర్ట్ లాంటిది వేసుకుంది. కానీ దానికి ఎక్కడా కుచ్చులే కనిపించడం లేదు. పైన స్లీవ్లెస్ జాకెట్ లాంటి షర్ట్ వేసుకుంది. తలకు స్కార్ఫ్ కట్టుకుంది. ఆ పక్కనమ్మాయి బెల్ బాటం డ్రెస్ వేసింది. కళ్లకు పెద్ద పెద్ద నల్లద్దాల జోడు పెట్టుకుంది. ఆ పక్కనున్న అమ్మాయి టైట్ గా ఉన్న షేర్వాణి వేసుకుంది. పైన కొంచెం వదులుగా ఉన్న షర్ట్ వేసుకుంది. అందరిలోకి ఈ అమ్మాయి డ్రెస్సే కొంచెం బాగుంది అనిపించేలా ఉంది. సునీతకు ఎడం వైపున నుంచున్న అమ్మాయి లుంగి కట్టుకుంది. పెద్ద బోర్డరున్న ఎర్రని లుంగి, అదే మాదిరి కుర్తా వేసుకుంది. నడినెత్తిన ఏదో ఎత్తుగా పెట్టి జుట్టంతా అక్కడక్కడ రబ్బర్ బ్యాండ్స్ తో టైట్ చేసి వదిలేసింది. వాళ్ళందరి మధ్య నుంచున్న సునీత నిండుగా హుందాగా ఉంది. వాళ్లతో నవ్వుతూ ఏదో చెబుతోంది. వాళ్ళందరూ కనుముక్కు తీరు అది చక్కగా ఉన్నారు. వాళ్ల ముఖాలు డబ్బు కలవాళ్ల ముఖాల్లాగానే నున్నగా తెల్లగా బాగున్నాయి. వేషధారణ మాత్రమే ఫిటీగా ఉంది. ఏదో ఫ్యాషన్ పెరడుకు పోతున్న వారిలా ఉన్నారు. వాళ్ళందరూ పక్కా భారతీయులు, ప్యూర్ తెలుగు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళని చూసిన వాళ్ళు మాత్రం వాళ్ళు తెలుగు వాళ్ళని, వాళ్లకు తెలుగు తెలుసని అనుకోరు. స్త్రీకి శారీరకంగానూ సాంఘికంగానూ ఒంటి నిండా బట్ట అవసరం. స్త్రీ శరీరం సున్నితమైంది, ఆకర్షణీయమైంది. అందువల్ల పొరుల చూపులకు, ప్రకృతి పరిస్థితులకు తట్టుకోవడం కోసం శరీరం నిండుగా బట్టలు కప్పడం అవసరం. ఆ అవసరార్థం ఏర్పాటైన బట్టలు రాను రాను ఫ్యాషన్ అయ్యాయి. ఆ ఫ్యాషన్ నాగరికత ఎలా పెరిగిందంటే, ఈనాడు మగవాడి ఒళ్ళు కప్పినంతగా బట్టలు ఆడదాని ఒళ్ళు కప్పలేకపోతున్నాయి. మగవాళ్లే నయమనిపిస్తున్నారు, ఒళ్లంతా కప్పుకుంటున్నారు. కొంతమంది ఆడవాళ్లు మరీ అధ్వానమైపోతున్నారనిపిస్తోంది. అక్కడక్కడ ముక్కలుగా కత్తిరించి అతికించినట్లుగా శరీరంలోని వంపులని స్పష్టంగా కనిపించేటట్లుగా కనబడుతున్న ఆ బట్టలెందుకో అర్థం కావడం లేదు. బేదరికంలో మొగ్గుతున్న అమ్మాయి కొనలేక కట్టకపోతే అధిక ధనవంతులు నాగరికత కోసం ఉన్న బట్టలు విప్పుకుంటున్నారు. అనేక విధాలుగా దాచుకుని అనేక జాగ్రత్తలతో కాపాడుకోవలసిన శీలం ఈనాడు ఎంతగా బహిర్గతం చేస్తే అంత నాగరికత ఈ లెక్కలోకి వచ్చేసింది. ఈ పద్ధతిని చూస్తుంటే అసలు బట్టల అవసరం లేని రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో అనిపిస్తోంది. ఇంకా అనాది మనుషులకు, ఇన్ని సంవత్సరాల అభివృద్ధిలో అనేక మార్పులు సాధించిన ఈనాటి మనుషులకు తేడా ఏంటి? వాళ్ళు వండడం తెలియక పచ్చిమాంసం తిన్నారు. ఈనాడు పచ్చిమాంసం తినడం కూడా ఓ ఫ్యాషన్ అయిపోయింది. వాళ్లకు బట్టలు లేవు, ఆ అవసరం తెలియలేదు, ఆ విజ్ఞానం లేదు. ఈనాడు బట్టలున్నాయి, అవసరం తెలుసు, విజ్ఞానం ఉంది, కానీ ఉపయోగం లేదు. ఎంత బహిర్గతమైతే అంత ఫ్యాషన్ అయిన ఈ రోజుల్లో చూస్తూ చూస్తూ ఎట్లా బట్టలేసుకోవడం? ఇంతవరకు వచ్చిన ప్రపంచం మరెంతవరకు వెళుతుంది? పలచని బట్టల్లోంచి, అతికించినట్లుగా ఉంటున్న టైటు దుస్తుల్లోంచి దాచవలసిన అవయవాల వంపుల సొంపులు ఎంతగా బయలుపరిచితే అంత కల్చర్. ఆనాటి మనుషులకు స్వ పరభేదాలు తెలియక ప్రవర్తించారు. వారికి బంధాలు లేవు. కానీ ఈనాడు బంధాలున్నాయి, అవి తెలిసే ప్రవర్తిస్తున్నారు. 10 మంది కలిసిన చోట ఒకరి పెళ్ళం ఇంకో మగవాడి సిగరెట్ను లైటర్తో వెలిగించడం సంస్కారం. పరాయి మగవాడితో కబుర్లు చెప్తూ సుతారంగా డ్రింక్స్ ఆఫర్ చేయడం నాగరికత. ఒళ్ళు తెలియకుండా, ఆడామగ భేదం లేకుండా తప్పతాగి ఎవరెవరో తెలియకుండా ఒకళ్ళ నడుము ఒకళ్ళు పట్టుకుని ట్విస్ట్ అనే కొమ్మచ్చి గంతులు వేయడం కట్టసి. ఇది ఈనాటి సభ్యత. అసలు ఏది నాగరికత, ఏది సభ్యత, ఏది మంచి, ఏది చెడు? నోరున్నవాడిదే రాజ్యం అన్నట్లు డబ్బును సరదాలో చేసే ప్రతి పని మంచిదే. పదవుల్లో ఉండి చేసే ప్రతి పని ఆదర్శమే. మార్పును ఆశించి వస్తోందని ఎదురు చూస్తుండే కొలది ఆ వచ్చే మార్పులు భరించలేనంత భయంకరంగా ఉంటున్నాయి. ఇది మానవత్వం తప్ప, దానవత్వం తప్ప? ఏమో, అసలు ఆలోచించడమే తప్పనిపిస్తోంది. వచ్చిన వాళ్ళందరినీ పంపించి పైకొచ్చింది సునీత. ఎలా ఉన్నారు? మోస్ట్ వండర్ఫుల్. వాట్ వండర్ఫుల్, కలర్ఫుల్. బిగ్గరగా నవ్వుకున్నారు. తన పక్కనే కూర్చునున్న సరోజ చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె అరచేతిలో అల్లిబిల్లిగా ఉన్న గీతల వంక చూస్తూ కంఠం తగ్గించి మెల్లగా అంది సునీత. ఇప్పుడు చెప్పండి, ఈ వాతావరణంలో ఈ ఫ్రెండ్స్ తో విసిగిపోయిన నేను
పై అలంకరణలు చూసి కాకుండా లోపలి మనసులను తాకే మమతలను పంచిపెట్టే మీ స్నేహం కావాలనుకోవడం నాది బుద్ధి తక్కువ. నేను వీళ్ళందరినీ వదిలి ఈ సిరి సంపదలు, ఈ సుఖాలు అన్నింటినీ వదిలేసి హాస్టల్కొచ్చి బేసిక్ ట్రైనింగ్ చదవడం తెలివి తక్కువ. మాకు తెలిసిన సునీత చాలా తక్కువ. ఇంకా తెలుసుకోవాల్సిన సునీత చాలా ఉంది. కమల గంభీరంగా అంది. సాయంత్రం పిక్చర్కి వెళదామర్రా అంది సునీత టాపిక్ ను మార్చుతూ. దేవిగారిష్టం తమాషాగా చేతులు తిప్పుతూ అంది కమల. కమల, నువ్వు అలా అంటుంటే నాకు మీనా గుర్తుకొస్తోంది. నేను ఏదైనా అంటే చిత్తం దేవిగారి ఆజ్ఞానో లేక రాణిగారి ఇష్టమనో అంటుంటుంది. అలా అనవద్దని నేను ఎన్నిసార్లు చెప్పినా అలా అంటే గాని తనకు తృప్తుండదని వాదించేది. ఒకసారి మనము బ్రహ్మచారి సినిమాకి వెళ్ళాం, గుర్తుందా? అప్పుడు కూడా ఇలాగే గోల్డ్ స్పాట్ తాగుదామా అన్నాను. సేమ్ ఇలాగే అన్నావు. అప్పుడు నువ్వు కూడా నాకు మీనాలాగే కనిపించావు. నవ్వింది కమల. నీకు మీనా అంటే అంత ఇష్టమా? నిజం, నాకు మీనా అంటే చాలా ఇష్టం. నా జీవితంలో ఆమె ఒక అపరూపమైన అనుభూతి. అన్నట్లు సునీత, మన ఫ్రెండ్ని ఎప్పుడు చూపెడతావు? ఆసక్తిగా అడిగింది సరోజ. ఎవరు? మీనానా? అవును, మీనాని అప్పుడే మనలో కల్పిస్తావన్నమాట అంది లీలా. సాయంకాలం 4 గంటలవుతుండగా మీనా వాళ్ల ఇంటి గేటు ముందు కారాపింది సునీత. తోట మధ్యలో ఉన్న బావి దగ్గర నుండి నీళ్ల బిందె నడుమను పెట్టుకుని వస్తోంది మీనా. హాయ్ మీనా, బ్యూటిఫుల్ ఫోజ్. జస్ట్ ఏ 1 మినిట్ ప్లీజ్. కెమెరా క్లిక్ అనిపించింది సునీత. మీనాతో కలిసి ఫ్రెండ్స్ అందరూ స్నాప్స్ తీసుకోవాలని వెంట కెమెరా తెచ్చింది సునీత. అంతమందిని ఒక్కసారిగా చూడగానే స్టన్ అయినట్లుగా నిలబడిపోయింది మీనా. దగ్గరగా వెళ్లి భుజంపై చేయి వేసి, మీరు శకుంతలలా ఉన్నారో లేక శకుంతల మీలా ఉండుండేదో మాకు తెలీదు గాని ఈ తోట, దీని మధ్యలో చంకన బిందె పెట్టుకుని అందమైన మీనా శకుంతల గుర్తుకొచ్చింది. చాలా బాగున్నారు ప్రశంసాపూర్వకంగా అంది రేణుక. మీనా కళ్లల్లో క్షణమాత్రం సంతోషం తాండవించింది. మరుక్షణం ఆ కళ్లల్లో మీరెవరు అనే భావం గ్రహించిన సునీత పరిచయం చేసింది. పరస్పర పరిచయాలనంతరం ఇంట్లోకి తీసుకెళ్లి వాళ్ల అమ్మను వదినను చూపెట్టింది. సునీత ముందుగానే వర్ణించి చెప్పడం వల్లనేమో ఆ మిత్రులకు కొత్తగా చూస్తున్న అనుభూతి, కొత్త వాళ్లతో మాట్లాడుతున్నప్పుడు కలిగే బెరుకుతనం ఏమీ కలగలేదు. ఎప్పుడో చూసినట్లు పాత పరిచయం ఉన్నట్లే అనిపించింది. రకరకాల చెట్లు రంగురంగుల పూలతో అందంగా టీవీగా ఊగుతున్నాయి. సాయంకాలం చల్లటి గాలులతో కలిసొస్తోన్న పరిమళాన్ని ఆస్వాదిస్తూ ఆ ప్రకృతి సౌందర్యానికి పరవశించారు మిత్రులు. ఇన్ని రకాల గులాబీలుంటాయని ఇంతవరకు మాకు తెలీదు అంది సరోజ అక్కడున్న దాదాపు 30 రకాల గులాబీలను చూస్తూ. చెయ్యెత్తితే అందేట్లు వేలాడుతున్నాయి మామిడికాయలు. పొట్టిగా గుబురుగా ఉన్న మామిడి చెట్లు నిండుగా కాయతో భారంగా నిల్చున్నట్లున్నాయి. అక్కడున్న 6 చెట్లను చూస్తూ, ఈ కాయంతా మార్కెట్లోకి వేస్తారా అని అడిగింది కమల. లేదు, చెట్ల ప్రకారం అమ్మేస్తారు. జామ చెట్లు 2, సపోటా చెట్లు 2 ఉన్నాయి. ఇంకా నారింజ, నిమ్మ, బత్తాయి చెట్లున్నాయి. వాటి పక్కన అరటి మొక్కలున్నాయి. కొన్ని బాగా పెరిగిపోయి చెట్టుల్లా నిలబడ్డాయి. ఉన్న 25 చెట్లలోనూ దాదాపు 10 చెట్లకు పైగా పొడవాటి గెలలతో నిండుగా ఉన్నాయి. వాటి పక్కనంతా కూరగాయ పాదులున్నాయి. వంగ, బెండ, బీర, కాకర, పొట్ల, అనేక రకాల పాదులు పువ్వులతో, పిందెలతో, కాయలతో చూడముచ్చటగా ఉన్నాయి. ముందు వైపునంతా పూల మొక్కలున్నాయి. అనేక రకాల కాటన్స్ మొక్కలు, మధ్య మధ్య పూల మొక్కలు. అంతా క్రమ పద్ధతిలో పెంచడానికి ఎంత శ్రమపడ్డారో చూసి ఆలోచిస్తే కానీ అర్థం కాదు. తెలుపు, పసుపు, వైలెట్ ఇన్ని రకాల చామంతులు చూస్తుంటే మీనాలోని ఆసక్తికి, కృషికి అబ్బురపోయారు. ఒక్కొక్క భాగాన్ని విడదీస్తూ మధ్యలో క్రమ పద్ధతిగా కత్తిరిస్తూ పెంచిన క్రోటన్స్, సన్నజాజి, మల్లెతీగలకు ఆర్చీలుగా పందిర్లు వేసి పాకించిన తీరు ఎంతో ముచ్చటగా ఉన్నాయి. ఆ తోటలో ప్రతి భాగంలోనూ స్నేహితులందరూ కలిసి విడివిడిగా, ఇద్దరిద్దరుగా, రకరకాలుగా ఎన్నో ఫోజుల్లో ఫోటోలు తీసుకున్నారు. ఈ తోట మీద మీకు చాలా ఆదాయం వస్తుందేమో కదూ అంది లీలా. నవ్వింది మీనా. నా పెళ్లి చేస్తే కాని మా అన్నయ్యకు ఆదాయాన్ని ఇవ్వలేదు. మీ పెళ్లి చేసేది ఈ తోటేనన్నమాట. అన్నమాటే వత్తి పలుకుతూ చిలిపిగా అందంగా నవ్వింది మీనా. సినిమా ప్రోగ్రాంతో వచ్చిన అమ్మాయిలు ఆ సంగతే మరిచిపోయారు. 8 గంటలవుతుండగా ఇంటికి చేరుకున్నారు స్నేహితురాళ్ళు. అప్పటికే వచ్చున్న సునీత ఫాదర్ వాళ్లకు మంచి కంపెనీ ఇచ్చారు. ఆయన ప్రపోజల్ మీద స్నేహితులు నైట్ షోకి బయలుదేరారు. 4 రోజులు 4 గంటల్లా గడిచిపోయాయి.
అంకుల్, మా జన్మలో మరువలేని మహత్తరమైన వ్యక్తి మీరు. కుమార్తె స్నేహితులను కూడా మన్నించి, ఆదరించి, మీ కాలంలో సగాన్ని పంచిచ్చిన మీ సంస్కారపూరితమైన అనురాగాన్ని జీవితమంతా గుర్తుంచుకుంటాం. వెళ్ళబోతూ తడి కళ్ళతో, గరగరలాడుతున్న కంఠాలతో, అమిత సంతోషంతో కూడిన ఒక విధమైన బాధతో, బరువైన హృదయాలతో సెలవు తీసుకుంటూ అభివందనాలతో చెప్పిన పలుకులవి. రేణుక ఇంటికి వెళ్ళింది. వెళ్ళడం ఉల్లాసంగానే వెళ్ళింది. కానీ వెళ్ళిన తర్వాత ఒక విపత్కర పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చింది. మానవుడు రేపు ఎలా జరుగుతుంది అనే ప్రశ్నకు జవాబు చెప్పలేడు గాని, జరగబోయే జీవితాన్ని గురించి అనేక బంగారు కలలు కనకుండా ఉండలేడు. అవి నెరవేరుతాయా లేదా అనే అనుమానం రాదు. ఈ సంఘం మనల్ని ఆమోదిస్తుందా అనే భయం ఉండదు. ఆశలు అల్లుకోవడం అనేది మానవుడికో హక్కు. అందమైన కళ, మనుగడకు పునాది. నెరవేరినా నెరవేరకపోయినా ఊహించడం తప్పు కాదు. ఊహ లేనినాడు మానవుడికి ఆశలుండవు. ఆశ లేనినాడు ఆశయాలు లేవు, లక్ష్యాలు లేవు. ఆ జీవితం యంత్ర సమానం. ఆ మనస్సు ఎలాంటి అనుభూతులకు చలించని భయంకర ఎడారయ్యే ప్రమాదం కూడా ఉంది. మనుగడే దెబ్బతింటుంది. మానవ వ్యవస్థే మారిపోతుంది. సహజ లక్షణాలను కూడా కోల్పోగల అవకాశం ఉంది. ఇలాంటి ఒక ప్రశ్న తలెత్తుతుందని, దాన్ని ఎదుర్కోవాల్సి వస్తుందని పూర్తిగా అనుకోకపోయినా ఇంత త్వరగా వస్తుందని మాత్రం అనుకోలేదు రేణుక. ఎప్పుడో ఒకప్పుడు ఈ విషయం మీద కాస్త గాలి దుమారం లేస్తుందని తెలుసు. దాన్ని గూర్చి భయపడినా దాన్ని ఎదుర్కొనే సన్నాహంలో మాత్రం లేదు. దాన్ని గురించి ఇంకా త్వరపడలేదు. అనుకోకుండా వచ్చిన కష్టమిది. రేణుక తండ్రి చనిపోవడం తాతగారికో షాక్. ఆ షాక్ నుండి ఆయన కోలుకోవడానికే 5-6 సంవత్సరాలు పట్టింది. అంతకు ముందు మాత్రం ఆయనకు ప్రపంచమే తలకిందులైనట్లనిపించింది. ఒకవైపు మాటలు కూడా రాని పసిబిడ్డ, మరోవైపున మాట్లాడకుండా మంచంలో పడిపోయిన తండ్రి. భరించలేని శోకం గుండెలు పిండుతుంటే, అంతకు రెట్టింపు బాధ్యతలు నెత్తిన మోదుతుంటే, చిన్న వయసులో వైదవ్యం పొందిన రేణుక తల్లి అన్నపూర్ణ, మమ్మల్ని మాత్రం ఎందుకు మిగిల్చారు? అందర్నీ ఒక్కసారే కొంపలో ఉంచి కాల్చేస్తే అందరం కలిసి చచ్చేవాళ్ళం కదా అని నెత్తి నోరు బాదుకుని ఏడ్చింది. అన్నపూర్ణ తల్లి చాలా అమాయకురాలు. బాధలొస్తే ఏడవడం, సుఖాలొస్తే సంతోషించడమే తెలుసు కాని అసలు ఏమాత్రం ఆలోచన లేని వ్యక్తి. ఆవిడకు ఏ విషయమూ పట్టదు. అల్లుడు చచ్చిపోయాడు కాబట్టి ఏడవాలి. అందుకే ఏడుస్తోంది. అసలు ఎందుకు ఏడవాలో ఆవిడకి తెలీదు. కూతురి భవిష్యత్ అంటూ వచ్చే ఒక ప్రశ్న ఉంటుందనే విషయం ఆవిడకి తెలీదు. ఇంట్లో అంతా ఏడుస్తున్నారు కాబట్టి తను ఏడుస్తోంది. అంతటి అజ్ఞానురాలావిడ. కూతురికేం ధైర్యం చెప్పగలదు? కూతురి కష్టాన్ని ఏం పంచుకోగలదు? అలాంటి భార్య నుండి కూతురు పొందే ఓదార్పు ఏంటో పరంధామికు బాగా తెలుసు. లక్ష్మిలా కళకళ్లాడే కూతురు నిర్జీవంగా ఇంట్లో తిరుగుతుంటే చూడలేకపోయేవారు ముసలాయన. 17 ఏళ్లకే అన్ని ముచ్చట్లకు దూరమైన కూతుర్ని చూసి భరించలేకపోయారు. కుంకుమ లేక బోసిపోయిన నుదురు, రంగుగాజుల్లేక వెలవెలపోతున్న చేతులు, తెల్లని చీర కట్టుకుని నిర్లిప్తంగా తిరుగుతున్న ఆ మూర్తిని చూసి తల గోడకేసి కొట్టుకుంటూ ఏడుస్తున్న తండ్రిని పొదివి పట్టుకుని ఆఫ్ చేసింది అన్నపూర్ణ. అమ్మా పూర్ణ, నిన్నీ విధంగా చూడ్డానిక నేను బ్రతికుంది అంటూ ఏడుస్తున్న తండ్రిని గుండె బండ చేసుకుంటూ అడిగింది. నానా, ఆయన ఎలాగూ పోయారు. ఆయన్నిక వెతకలేను, పొందాలేను. కాని నువ్వు కూడా నన్ను వదిలేస్తే ఇంక నేనెట్లా బ్రతకన్నానా? ఈ పసిదానితో, ఆ అమ్మతో ఈ ప్రపంచంలో ఎవరి అండ చూసుకుని ఏం చూసుకుని బ్రతకాలి నాన్నా అంటూ ఏడుస్తున్న కూతుర్ని గుండెలకు హత్తుకుని మూగగా రోదించారు పరందామయ్య. అయితే అల్లుడి మరణం కన్నా కూతురి భవిష్యత్తు పెనుబోతంలా భయపెడుతుంటే మళ్లీ మనిషి అవలేకపోయారు. అలా పడిపోయిన ముసలాయన 5 సంవత్సరాలకు మనవరాలి ముద్దు ముద్దు మాటలకు కాస్త కాస్త లేవగలిగారు. కాని ఒంట్లోని జవసత్వాలన్నీ అల్లుడితోనే మాయమైనట్లున్నాయి. అప్పట్నుంచి పక్కింటి శేషయ్య గారే అండ. కంటికెదురుగా కనిపిస్తోన్న కూతుర్ని, తండ్రిని చూసి కనిపించని కష్టాలు భవిష్యత్తు తలుచుకుని రాత్రింబవళ్ళు కన్నీరు మున్నీరుగా విలిపిస్తోన్న అన్నపూర్ణకు సావిత్రమ్మగారే కొండంత అండగా నిలబడింది. పూర్వం ఆ 2 కుటుంబాల మధ్య బీరకాయ పీచులాంటి దూరపు బంధుత్వం ఏదో ఉండేది. కాని చెట్టంత అల్లుణ్ణి కోల్పోయిన పరందామయ్య 20 ఏళ్లైనా లేని వయసులోనే పసుపు కుంకుమలకు దూరమై అలమటిస్తోన్న అభాగ్యురాలు అన్నపూర్ణ తండ్రిని కోల్పోయి తల్లి తాతల అనురాగాన్ని అనుభవించలేకపోతోంది పసిది రేణుక. ఆ కుటుంబాన్ని చూస్తున్న శేషయ్య మనసున్న మనిషిగా, అమ్మా అన్నపూర్ణ, జరిగిన దాని గురించి ఎంత విచారించి ఏం లాభం తల్లి? ఈ పసికందును చూసి గుండె బండ చేసుకోవాలి. నా తోబుట్టు లాంటి దానువు అంటూ ఊరడించాడు.
అన్నమాట నిలబెట్టుకున్నాడు చచ్చిపోయేదాకా. పోతూ కూడా తన మాట మరిచిపోలేదు. 2 కుటుంబాల బాధ్యతలు కొడుకు రవీంద్రకు అప్పగించి మరీ వెళ్ళిపోయాడు. సావిత్రమ్మ నిండు కొండ. రేణుకను కోడలుగా చేసుకోవాలని మనసులో అనుకునేది. కొడుకు కోడలు నట్టింట్లో తిరుగుతున్నట్టు రెండిళ్ల మధ్య ఉన్న గోడ పగలగొట్టించి మనమల్ని మధ్యలో పెట్టి ఆటలాడిస్తూ తాను అన్నపూర్ణ ముచ్చట్లు చెప్పుకుంటున్నట్లు కలలు కనేది. అయితే ఏనాడు నోరు తెరచి అన్నపూర్ణతో అనలేదు. దానికి కారణం కూడా లేకపోలేదు. పరందామేకున్నంత ఆస్తి లేని రవీంద్రని అల్లుడిగా చేసుకుంటారో లేక సహాయం చేసినట్లు చేసి నా ఆస్తి కాజేయాలని చూస్తున్నారా అని ఎదురు తిరుగుతారో అనే సందేహం వల్ల ఆమె ఏనాడు తన మనసులోని మాటను పొరపాటుగా కూడా ఎక్కడా బయట పెట్టలేదు. అదే కోరిక అన్నపూర్ణలోనూ ఉంది, పరందామయ్యలోనూ ఉంది. తండ్రి కూతుళ్ళు ఈ విషయం మీద చాలా దూరం ఆలోచించేవారు. రవీంద్ర అందగాడు, బాగా చదువుకున్నాడు, వెనకాల ఆస్తుంది. వాడికి ఎవరైనా దక్షత గల ఇంట్లోంచి 60-70 వేలు కట్నమిచ్చి పిల్లనిస్తారు. ఇంటి విషయాలు వాళ్లే చూసుకుంటూ వాడిని పై చదువులకు కూడా పంపిస్తారు. విదేశాలకు పంపించగలరు. పెద్ద పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోగలడు. కానీ మనమేం చేయగలం? కట్నమైతే ఇవ్వగలం గాని అండ ఎక్కడి నుంచి తెచ్చివ్వగలం? మన బరువు కూడా వాడి మీదే వేసి వాడికింకా భారం అవడమే కాని. బాబు, నువ్వెళ్ళి ఇంకా పైకి చదువుకోరా, హాయిగా పట్నం వెళ్లి ఉద్యోగం చేసుకుని సుఖపడరా అని అనగలమా? మొదట్నుంచి ఆ కుటుంబం మనకు చేసిన సహాయాన్ని మర్చిపోయి వాళ్లను మొహమాటంలో పెట్టేసి మన అమ్మాయిని కట్టబెట్టి వాడి భవిష్యత్తును ఎలా పాడు చేయడం? ఈ విధంగా ఆలోచించేవారు తండ్రి కూతుళ్ళు. అయినా రవీంద్ర చదువు చాలించి వ్యవసాయం చేయదలుచుకున్నానని చెప్పిన తర్వాత రేణుకును కూడా పట్నం పంపించి కాలేజీ చదువులు చెప్పించడం కల్లా అన్నారు పరందామయ్య. పియూసీ చేసిన రేణుక ఇంట్లో కూర్చుని ఏం చేయను అని మొండికెత్తగా సరే టీచర్ ట్రైనింగ్ అవమని హాస్టల్కు పంపించారు. మొదట్లో మొరాయించిన అంతకన్నా వేరే ఆశ లేదని ఇంకాస్త పెంకితనం చేస్తే అదైనా అందక ఇంట్లోనే చావాలని తెలిసిన రేణుక దానికే ఒప్పుకుంది. రవీంద్ర మనసులోనూ ఇంచుమించు ఇదే మాదిరి ఆలోచనలు సుళ్ళు తిరిగేవి. రేణుక అందమైన పిల్ల, చురుకైంది. నేనేమో వ్యవసాయం చేసుకుంటూ పల్లెటూరులోనే ఉండిపోతున్నవాణ్ణి. పట్నం పోయి ఉద్యోగాలు చేయడమనేది జరగని పని. వెళ్ళిపోతే అమ్మ, ఇల్లు పొలం వదిలి అమ్మ రాదు. అమ్మిష్టానికి వ్యతిరేకంగా నడవడం నా వల్ల కాదు. అందని పళ్లకు అరులు చాచి ఉన్న మనశ్శాంతిని కోల్పోయి ఇల్లు నరకంగా చేసుకునే బదులు ఎవరో మనకు సరిపోయే పిల్లని చేసుకోవడమే మేలు. అయినా రేణుక మనసులో ఏముందో కదా? నిరాశలోనే ఒక మూల ఆశ. ఒకవైపు జరగదు అని ఖచ్చితంగా మనసుకు చెప్పుకుంటూనే మరోవైపు ఏమో అనే సందేహం. అయితే విచిత్రం ఏంటంటే ఇంతమంది మనసుల్లో అదొక ముఖ్యమైన విషయంగా మారి పురుగులా దూరి తొలుస్తుంటే అసలు ఈ విషయాన్ని చూచాయిగా కూడా అనుకోలేదు. దీనికంతకు కారణభూతురాలు రేణుక. సావిత్రమ్మకు ఆరోగ్యం దెబ్బతింది. కొడుకు పెళ్లి చూడాలని తన చేతుల మీదుగానే కొడుకుని ఓ ఇంటివాణ్ణి చెయ్యాలని తాతాలాడుతోంది. వయసు ఎల్లకాలం ఒకలాగే ఉంటుందా? పోయే రోజులే కాని తిరిగొచ్చే రోజులు కాదుగా. తన కాయం అలా ఉండగానే ఆ శుభకార్యమేదో చూడాలని ఆశ. పరామర్శించడానికొచ్చిన పరందామేను మనమరాలి పెళ్లి ఈ ఏడు చేయరు అంటూ కదిలించింది. పరందామే మాత్రం తక్కువ. సావిత్రమ్మ ఎంత గుమ్మరంగా అడిగిందో అంతకంటే లోతుగా సమాధానమిచ్చాడు. పరమేశ్వరుడి ఆదేశం, మీ దయ, అన్నీ కలిసి రావాలిగా అమ్మా అంటూ. ఇంకా ఏమనడగాలో ఆమెకు తెలియలేదు. తన మనసులోని భావం ఆయన గ్రహించలేదని అనుకోలేదు. కాని విషయాన్ని సూటిగా ఎలా ప్రస్తావించాలి అని మాత్రం తటపటాయిస్తోంది. ఈ ముసుగులో గుద్దులాట మాత్రం ఎంతకాలమని? దాన్ని నా కోడలుగానే చేసుకోవాలనుకుంటున్నాను. మీకిష్టమైతే. ఎంత మాటన్నావు సావిత్రమ్మ, మీకిష్టమైతే అని నువ్వు అడుగుతున్నావా? దాన్ని చిన్నప్పుడే నీ కోడల్ని చేశాం కదమ్మా. కాని ఆ అబ్బాయి సంగతేమమ్మా? నానుస్తున్న పరందామయ్య గారిని వారించింది. ఆహా, ఆ విషయంలో మీరేమీ సందేహించకండి. వాడికి రేణుకంటే ఇష్టమే. ఇష్టానికి కాదమ్మా అని చెప్పేది. బయట సంబంధమైతే వాడికి కావలసినంత అండా దొరుకుతుంది, పొత్తు కలిసొస్తుంది. అందుకు నేను వెనక ముందు ఆలోచన చేసేది. ఆ ఆలోచనేమీ పెట్టుకోకండి. ఈశ్వరుడి కృప వల్ల మనకు లోటేమీ లేదు. అది ఒక్కతే, వీడు ఒక్కడే. ఆ ఉన్నదేదో వాళ్ళకేగా. మనకిన్ని మెతుకులు చాలు. సొత్తు దొరుకుతుందేమో గాని ఈ అభిమానాలొస్తాయా? మీరలాంటివేమీ పెట్టుకోకండి. పోతే మరి పిల్ల చదువుకుంటోంది, దాని ఇష్టం కూడా కనుక్కోవాలిగా. అడిగి చూడండి. ఆ శుభకార్యమేదో త్వరగా జరిగిపోతే నేను కృష్ణారామ అనుకుంటూ కన్ను మూస్తాను.
లోపల అమ్మ తాతయ్య మాట్లాడుకుంటున్న సంభాషణంతా వింటున్న రవీంద్ర మనసు రెక్కలు కట్టుకుని నాట్యం చేస్తోంది. ఈ సందర్భంలోనే రేణుక సునీత ఇంటి నుండి వచ్చింది. వచ్చిన రెండో రోజు దొడ్లో రోడ్డు మీద కూర్చుని కూతురికి జడవేస్తూ అంది అన్నపూర్ణమ్మ. అత్తయ్య కొంట్లో బాగుండడం లేదు, ఒకసారి పోయి చూసిరా. బాదం చెట్టున పండిన కాయలున్నాయేమో అని తలెత్తి వెతుకుతున్న రేణుక అత్తయ్యకేంటమ్మా అని అడిగింది. ఏముంది, వయసు అయిపోయింది కదా, కొడుక్కి పెళ్లి చేయాలనుకుంటోంది. అసలు తుఫాను అప్పుడే ప్రారంభమైంది. ఇంతలో పరందామయ్య గారు కూడా వచ్చేసరికి ఇరుపక్షాలకు యుద్ధం ప్రారంభమై చూస్తుండగానే తీవ్ర రూపం దాల్చింది. రేణుకు వచ్చిందని తెలిసి హుషారుగా రాబోయిన రవీంద్ర వరండాలోనే ఆగిపోయి రేణుక ఉద్దేశాలన్నీ వింటుండిపోయాడు. మొదట్లో కాస్త భయపడి జంకిన తర్వాత డిబేట్లో వాదిస్తున్నట్లుగానే తల్లి తాతలతో తీవ్రంగా పోట్లాడింది. అసలు పెళ్లి చేసుకోనంది. అయినా పల్లెటూరులో వ్యవసాయం చేసుకుంటూ గడిపే రవీంద్రని ఎలా పెళ్లి చేసుకుంటాననుకున్నారని నిలదీసింది. చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకున్న అతన్ని భర్తగా చేస్తే అంగీకరించను అని ఖచ్చితంగా చెప్పింది. రేణుక పెంకిదని తెలుసుగాని ఇంత మొండిదని మాత్రం అనుకోలేదు రవీంద్ర. అంతగా తెగేసి చెప్తున్న కూతుని చూసి ఆశ్చర్యపోయింది అన్నపూర్ణమ్మ. చిన్నతనం నుండి తన మనవరాలు ఎంతో చురుకైందని మురిసిపోయిన తాతగారు అదే పిల్ల ఇలా ఎదురు తిరిగి వాగుతుంటే వింటుండలేకపోయారు. ఆ కుటుంబం మనకు చేసిన సాయమంతా మరిచిపోయావా? రవీంద్ర అండగా నిలబడబట్టే ఈ రోజున నువ్వు తలచుకుని గర్వపడుతోన్న చదువులు వెలగబెట్టగలిగావు. పెళ్లి చేసుకోనంటావా? పెళ్లి చేసుకోకేం చేస్తావు? ఊళ్ళెళ్తావా? ఏ అపవాదు లేకుండా ఒంటరిగా ఈ సంఘంలో బ్రతకగలననే అనుకుంటున్నావా? ఇవాళ రేపు నేను మీ తాతయ్య పోయిన తర్వాత నీకెవరే అండా? నీకేంటే దిక్కు? ఏం చూసుకుని ఆ పొగరు? రవీంద్ర అయితే చిన్నప్పటి నుంచి తెలుసున్నవాడు, నిన్ను సుఖపెడతాడు. ఎవణ్ణో కట్టుకుంటే నీ తలతిక్క చూసి నోరు మూసుకునుంటే ఉండు, పోతే పో అని తరుముతాడు. 6 ఈ పెళ్లి జరిగి తీరాల్సిందే. అధికమైన ఆవేశంతో అరిచేసరికి గుండెల్లో నొప్పొచ్చి పడిపోయింది అన్నపూర్ణమ్మ. 6 అవలేదు. రేణుక సమ్మతించడం లేదు. కాని రవీంద్ర ఈ పెళ్లి ఒప్పుకోలేదు. అంత ఖచ్చితంగా చెప్తున్న రేణుకని ఏ ధైర్యంతో పెళ్లి చేసుకోవాలో అర్థం కాలేదు రవీంద్రకు. రేణుకని బలవంతాన పెళ్లి చేసుకుని జీవితంలోని శాంతి సుఖాలను దూరం చేసుకుని తెలివి తక్కువవాడు కాదు రవీంద్ర. రవీంద్ర నిర్ణయం విన్న తర్వాత బంగారం లాంటి కుర్రాడు. ఏ పిల్ల పూజ చేసుకుందో ఇలాంటి భర్తను పొందేటందుకు? దేనికైనా పెట్టి పుట్టాలి. నెత్తిమీద శనిదేవతుంటే మంచి బుద్ధి ఎలా పుడుతుంది? సిరొస్తుంటే వద్దని మోకాలడ్డేవాడు తెలిసి చేస్తుంటే ఇంకెవరు చెప్పగలరు? నువ్వైనా సుఖశాంతులతో నూరేళ్లు వర్ధిల్లు బాబు. నీ మంచితనమే నీకు శ్రీరామ రక్ష. నీకు తగిన భార్య దొరకాలి. వినయ విధేయతలకు పుట్టినిల్లైన పిల్ల రావాలి. మనసులో పరిపరి విధాలనుకుంటూ మనసారా అతన్ని దీవించింది అన్నపూర్ణమ్మ. విధి నిర్ణయానికి తలవగ్గందెవరు? రేణుక కర్మ, రవీంద్ర అదృష్టం అనుకున్నారు తాతగారు. ఆ వేసవిలోనే రవీంద్ర శైలజను పెళ్లి చేసుకున్నాడు. ఆ పక్క ఊరి మున్సబ్ గారు అమ్మాయి శైలజ. శైలజ పియూసీ పరీక్ష పాసైంది. హిందీ పరీక్షలకు కూడా కట్టి ఉత్తీర్ణురాలైంది. చక్కని రంగు, మంచి రూపురేఖలున్న పిల్ల. మంచి ఆరోగ్యంతో, చక్కని అవయవ సౌష్ఠవంతో చూడగానే ఆకర్షించే విగ్రహం. రవీంద్ర పక్కన చక్కని జోడీగా ఉంది శైలజ. ఎక్కువ కట్నం లేకపోయినా ఆకర్షణీయమైన శైలజను చూసి, ముఖ్యంగా చదువుకున్న పిల్లయ్యైన ఆమెలో ఉన్న వినయ విధేయతలకు సంబరపడి ఒప్పుకుంది సావిత్రమ్మ. రేణుక కాకుండా పోయాక ఏ పిల్లయితే ఏంలే అనుకుని కొంత నిర్లిప్తంగా ఉన్న రవీంద్ర శైలజ కాపురానికొచ్చిన 3 రోజుల్లోనే రేణుకను పూర్తిగా మరిచిపోయాడు. ఇప్పుడు శైలజ రూపే అతని ప్రాణం. ఆమె ఊహే అతనికి ఆనందం. ఆమె సంతోషమే అతని జీవితం. సాయంకాలం చాలా కాలం తర్వాత కొబ్బరికాయ, సాంబ్రాణి ఒత్తులు తీసుకుని వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళింది సావిత్రమ్మ. పొలం నుండి వచ్చాడు రవీంద్ర. పొడుగు చేతుల తెల్ల షర్టు వేసుకున్నాడు. మోచేతుల కిందుగా కొంచెం మడిచి వదిలేశాడు. తెల్లని గ్లాస్కో పంచి మడిచి లుంగీలా కట్టుకుని మోకాళ్లపై మడిచి కట్టాడు. గది కిటికీలోంచి చూస్తున్న శైలజకు తల వంచుకుని చకచక గొడ్డు వెంబడి నడిచొస్తోన్న రవీంద్ర అద్భుతమైన అందగాళ్లా కనిపించాడు. తన అదృష్టం తన కోసం పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు తోచింది. తలుపు తీసి పక్కనే నిలబడింది. తలుపు తీసున్న వాకిట్లోంచి అమ్మా అని పిలుస్తూ లోపలికొచ్చాడు రవీంద్ర. అతను లోపలకు ప్రవేశించిన వెంటనే తలుపులు మూసింది శైలజ. ఆ చప్పుడుకు వెనక్కు తిరిగాడు. నవ్వుతూ అతని దగ్గరకు చేరి అతని మెడ చుట్టూ చేతులు వేసి అతని నుదుటిపైన మృదువుగా ముద్దు పెట్టుకుంది.
మీరా గట్టు మీద నుంచి టీవీగా నడిచొస్తుంటే చాలా అందంగా ఉన్నారు. గొంతులో సన్నగా జీర. చిలిపిగా నవ్వాడు రవీంద్ర. భార్య అందానికి భర్త పరవశించడం, మెచ్చుకోవడం వగైరా నాకు తెలుసు గాని, భర్త అందాన్ని ప్రశంసిస్తోన్న ఈ దేవిగారి చిత్తం బహు విచిత్రంగా ఉంది. ఏం, మీ అందాన్ని నేను మెచ్చుకోకూడదా? అతని షర్టు గుండీని తిప్పుతూ అంది. అని నేను అనలేదు. కొత్తగా ఉంది అన్నాను. మీకిష్టం లేదా? బొంగుమూతి పెట్టి పక్కకు తిరిగి తన పొడవాటి జడను చేతికి చుట్టుకుంటూ నిల్చున్న శైలజను చూసి హాయిగా నవ్వాడు రవీంద్ర. రెండు చేతులతోనూ అమాంతం లేవనెత్తాడు. ఉన్నట్లుండి తన శరీరం గాలిలో ఎగిరేసరికి కెవ్వు మనబోయి భరత గుండెలకు హత్తుకుపోయింది. అతని మెడను రెండు చేతులతోనూ చుట్టేసింది. తీసుకెళ్లి మంచంపై పడేసి పక్కనే కూర్చున్నాడు. రాణిగారి హుషారుకు అలుకకు మిచ్చితిమి. తల ఒక పక్కగా ఉంచి కళ్ళతో చేతులతో అభినయిస్తూ చెప్పిన అతని తరహాకు కిలకిలా నవ్వింది శైలజ. అమ్మేది? గుడికి వెళ్లారు. బయట నుండి రంగమ్మ కేకేసింది. అమ్మాయి గారు, అయ్యగారికి నీళ్ళెట్టమంటారండి? వస్తున్నానుండు. దిండు మీదున్న తలను అతని ఒడిలో పెట్టుకుంటూ అడిగింది. స్నానమట చేస్తారా? చెయ్యనా? చెయ్యండి. మళ్ళీ ఆలస్యమైతే చలేస్తుందేమో. మరి ఒళ్ళో నుంచి లేవండి, ముక్కుపట్టి లాగుతూ అన్నాడు. నాకు లేవాలనిపించడం లేదు. అయితే బాత్రూంలోకొచ్చి. అతని మాట పూర్తి కాకుండానే చటుక్కున అతని ఒళ్ళోంచి కిందకు జారి గది బయటకు పరిగెత్తింది. తృప్తిగా నవ్వుకుంటూ స్నానానికి వెళ్ళాడు రవీంద్ర. చదువుకున్న భార్యాభర్తలు. ఉన్నది పల్లెటూరైనా రవీంద్ర ఇల్లు అన్ని సౌకర్యాలతోనూ కట్టబడుంది. పెళ్లికి ముందు మరికొన్ని మార్పులతో ఆ ఇంటిని దిద్దాడు. శైలజ కట్నం రూపేణా డబ్బు మూటైతే తేలేదు గాని అందమైన ఫర్నిచర్ చాలా తెచ్చింది. ఇత్తడి, వెండి, సిల్వరు అలాంటి సామాన్లు కూడా ఏమీ అవసరం లేదు, వద్దు అంది సావిత్రమ్మ. అది కూడా ఒక కారణమైంది. డబుల్ కాటు, చిన్నది డ్రెస్సింగ్ టేబుల్, గాడ్రేజ్ బీరువా, టేబుల్స్, కుర్చీలు, సోఫా సెట్టు, రేడియో, మొత్తంగా నాగరిక జీవనానికి కావాలనుకుంటున్న ఫర్నిచర్ అంతా తెచ్చింది. కొడుకు, కోడలు ఆ ఇంటిని వాళ్ల అభిరుచికి తగ్గట్లుగా సర్దుకుంటుంటే నవ్వుతూ చూస్తుండేది సావిత్రమ్మ. అత్తగారి ముందు పిల్లి పిల్లలా ఉండే శైలజ భర్త దగ్గర మాత్రం అతి పెంకి పిల్లగాను, మహా గడుగ్గాయిగాను ఉండేది. వారి చైతన్యం ఆ ఇంటికో వెలుగు. వారి దాంపత్యం చూడముచ్చటైంది. సునీత ఇంటి దగ్గర వేసుకున్న ప్లాన్ ప్రకారం స్నేహితురాళ్ళందరూ సరోజ ఇంటికి వెళ్ళాలి. కాని ఈ పెళ్లి గొడవలు, ఆ రిస్క్లో పడిన రేణుక తను రాలేనంటూ సరోజ అడ్రస్కు క్షమించమని ఓ ఉత్తరం రాసి పడేసింది. అప్పటినుంచి ప్రతి ప్రోగ్రాము రేణుకకు అందుతూనే ఉంది. కాని తనను చూస్తేనే అంతెత్తున ఎగిరిపడుతున్న తల్లిని పర్మిషన్ అడిగే ధైర్యాన్ని కోల్పోయిన రేణుక ఇంకా ఎవరింటికి వెళ్ళలేకపోయింది. తను వెళ్ళలేకపోయినా వాళ్ళనైనా పిలిస్తే బాగుంటుందని తలంచి తల్లిని అడిగింది. స్నేహితులొస్తారని వీరన్ని కొబ్బరి చెట్టెక్కించి బొండాలు కోయిస్తోంది రేణుక. అమ్మాయి గారు, ఆరొచ్చేసిండ్రు అంటూ పరిగెత్తుకొచ్చాడు గంగడు. బొప్పాయికాయలేమైనా పండాయేమో అని చూస్తున్న రేణుక చిరాగ్గా అంది. ఎవర్రా? వాడు చెప్పబోయే లోపున అన్నపూర్ణమ్మగారే కేక వేశారు. అమలు, ఇలారా, సునీతొచ్చింది చూడు. పండిన బొప్పాయికాయను కోయడానికి గెడకర్రతో ప్రయత్నిస్తున్న రేణుక చటుకున ఆ కర్రనక్కడే పడేసి ఎదురుగా నుంచున్న గంగణ్ణి పక్కకు తోసి చరచరా పరిగెత్తుకొచ్చింది. సాయంకాలానికి విమల తప్పించి మిగిలిన వాళ్లంతా వచ్చేశారు. రేణు, వీళ్ళందరి ఊళ్ళు నువ్వు చూడనేలేదు. అవి పల్లెటూర్లు కావు, పట్టణాలు కావు. మరి వాళ్ళు పల్లెటూర్లు అని చెప్పారే? ఇప్పుడు అలాగే అంటున్నారు. అయితే అవి పల్లెలేనేమో. కానీ కావు. బస్సులు, రిక్షాలు అంతా బస్తీల్లో ఉన్నట్లే ఉన్నాయి. దుకాణాలున్నాయి, కాఫీ హోటళ్లున్నాయి. మరిచాను, సినిమా హాల్ కూడా ఉంది. మరింకా లేనివేమిటి? పచ్చగా కనిపించే పొలాలు. వెనక వైపున బస్సులు వెళ్లే రోడ్డు వరకు కనిపిస్తోన్న జనుముత్యాలను చూస్తూ అంది. వేసవకాలం అవడం మూలాన జనపచేల మధ్యలో నుండి రోడ్డుకు వెళ్లడానికి కాలిబాటుంటుంది. ఎత్తుగా పెరిగిన ఆకుపచ్చని జనుప మొక్కలు, వాటిపైన విరగబూసిన పసుపచ్చని పువ్వులు, మధ్యలో వంకర్లు తిరిగి తెల్లగా కనిపించే కాలిబాట చాలా అందంగా, వర్ణించలేనంత చక్కగా ఉంటుంది చూడ్డానికి. ఆ రాత్రి ఉలవచారు, గెడ్డలాంటి మేగడ పెరుగుతో భోజనాలు చేశారు. ఇవి ఇంతవరకు సునీత, కమల తినలేదట. మా ఊర్లలో అమ్ముతారు కాని అవింత రుచిగా మాత్రం ఉండవు అన్నారు లీలా, సరోజ. మరుసటి రోజు ఉదయానికి విమల కూడా వచ్చేసింది. వాళ్ళు ఉండగా వాళ్ళు ఎరుగని రుచులు చూపించింది రేణుక. ముఖ్యంగా వాళ్ళంతా మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉన్నాయని మెచ్చుకున్నవి దోరగా వేయించిన మినపరొట్టె, వడియాల కూర,
పుల్ల మజ్జిగతో వేసిన అపచ్చులు, ఉలవ చారును. వీరడు చాకచక్యంతో తొనగకుండా తీసి శుభ్రమైన తాటి మువ్వలో పెట్టి తెచ్చిన ముంజలు తింటూ సునీత చాలా సంబరపడింది. ఒకసారి ఇవి ఒక చిన్న బుట్టలో పెట్టుకుని అమ్ముతూ పోతున్నాడు ఒక పిల్లాడు. మా అమ్మకు చూపెట్టి అవి కొనిపెట్టు మమ్మీ అన్నాను. మళ్ళీ ఎప్పుడూ అడగకుండా ఉండేట్లు తిట్టింది. మళ్ళీ తర్వాత ఎప్పుడూ చూడలేదు, తినాలేదు అంది. వీటిని ఇలా తింటే బాగుండవు. తాటి చెట్టు కింద కూర్చుని కాయల్లోంచి బొట్నవేలు గుచ్చి తీసుకు తింటుంటే ఆ రుచి ఈ రుచి ఒకటైనా ఎందుకనో అందులో ఇంకా ఎక్కువ టేస్ట్ ఉన్నట్లుంటుంది. అయితే రేపు మనం వెళదాం హుషారుగా అంది కమల. కొబ్బరి బొండాలు తాగడంలో మాత్రం ఎవరూ అంతగా హుషారు చూపలేదు. అందుకు కారణం అందరి ఇళ్లలోనూ కొబ్బరి చెట్లున్నాయి. బాదంకాయలు కోసి అవి పగలగొట్టి లోపలి పప్పులొలిచి పెట్టింది రేణుక. అన్నపూర్ణమ్మ కోపడ్డారు. చిన్నపిల్లల అదేంటే? కాదు పిన్ని, ఇవి చాలా బాగున్నాయి. కాకపోతే మరీ చిన్న సైజు అయిపోయి ఎన్ని తిన్నా తృప్తి లేదు. కానీ కాస్త కాస్త వగరగా ఉన్నా ఇవి అద్భుతంగా ఉన్నాయి అంది సరోజ. దోరగా ముగ్గిన చింతకాయలు సరోజ, విమల పందాలు వేసుకుని మరీ తిన్నారు. బాగా పండిన ఉసిరికాయ తిని ఆ రాత్రి భోంచేయలేకపోయింది సునీత. ఆ రాత్రి వెన్నెట్లో షికారు కొట్టి తిట్లు తిన్న చేను చూపించింది. వాళ్ళు వచ్చిన మరనాడు రవీంద్ర గారిది ఈనింది. ఇంతవరకు సునీతకు తెలియని మరో పదార్థం జున్ను. ప్రతిరోజు సాయంత్రం పూట జనపచేలల్లో షికార్లు తిరిగి రవీంద్ర ఆవుదూడతో గంతులు వేయడం చాలా సరదాగా ఉండేది. గడువు 4 రోజులే అయినా వారం రోజులు ఉండిపోయారు. బాగా మగ్గిన టమోటాలన్నీ కోసేసిన అన్నపూర్ణమ్మ నవ్విందే కాని విసుక్కోలేదు. రవీంద్ర ఆవుదూడం దొడ్లోకి తెచ్చి దాంతో గంతులు వేయించారేమో, అది వంగనారంతా తొక్కేసింది. అప్పుడు తాతగారు చిరాకు కూడా చూపలేదు. వాళ్ళ ఉత్సాహం చూసి ఎడ్లబండి కట్టించి వీరన్ని జాగ్రత్త అని హెచ్చరించి పంపారు. ఆ ఎడ్లు స్పీడుగా పరిగెత్తుతుంటే స్పీడుకు బండిలో కూర్చోలేక అటు ఇటు ఊగుతూ పక్కపక్క నవ్వుతుంటే ఆ నవ్వులతో కలిసిన ఎడ్ల మెడలోని గంటల చప్పుడు ప్రపంచంలోని సంతోషమంతా వాళ్ల స్వంతమే అనిపించేటట్లు నవ్వుతున్న ఆ కన్నెపిల్లల కిలకిలలు. ప్రతిరోజు ఆ బండిని తోలే వీరడికి ఆ రోజు ఆ బండి, ఆ శబ్దాలు కొత్త రకంగానూ అద్భుతంగానూ ఉందనిపించింది. బట్టలన్నీ సర్దుకున్నాక వెళ్లి అత్తయ్యతో చెప్పిరా, మళ్ళీ రేపొద్దున హడావిడిలో మరిచిపోతావు అని కూతుర్ని హెచ్చరించారు. వెళ్లడం రేణుకకి ఏమాత్రం ఇష్టం లేదు. ఇంకాసేపుంటే ఏం చేస్తున్నావు అన్నపూర్ణ అంటూ అత్తయ్య వస్తుంది. అప్పుడు చెప్పకూడదు, అంతా అమ్మ చేదస్తంగాని. విసుక్కుంటూనే రవీంద్ర ఇంటి గడప ఎక్కింది రేణుక. తలుపులు వేసున్నాయి. మెల్లగా తోసింది. లోపలంతా నిశ్శబ్దంగా ఉంది. ఎవరూ లేనట్లున్నారే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టబోయింది. కొంచెం అవతలగా ఉన్న పడగదిలోంచి పరిగెత్తుతూ దొడ్డివైపు వెళ్ళింది శైలజ. వెనకాలే రవీంద్ర కూడా గబగబా దొడ్లోకి వెళ్ళాడు. ఏమైందబ్బా వీళ్ళకి, అత్తయ్య కనిపించడం లేదే అనుకుంటూ వెనకాలే వెళ్ళింది రేణుక. దొడ్లో కరివేపాకు చెట్టు కింద ఉన్నారు ఇద్దరును. శైలజ వెనక వైపును నుంచుని ఆమెని తన 2 చేతులతోనూ బంధించి ఆమె భుజంపై తలవంచి ముఖంలోకి చూస్తూ ఏంటో చెబుతున్నాడు రవీంద్ర. వాళ్లను అలా చూసేసరికి రేణుక కొంచెం సిగ్గుపడింది. సినిమాల్లో చూడడం, కథల్లో చదవడమే గాని రేణుక అలా ప్రత్యక్షంగా ఏ జంటనూ చూడలేదు. నిత్య జీవితంలో నిజంగా అలా ఉంటారని కూడా ఆమెకు తెలీదు. వెంటనే వెనక్కు తిరగబోయిందల్లా శైలజ మాట విని ఆగిపోయింది. ప్లీజ్ వదిలితే చెబుతాను. ముందు చెప్పు, తర్వాత వదులుతాను. వదిలితే పారిపోతావు, ఇంకా చెప్పవు. ఎక్కడకు పారిపోను. మీ వైపుకు తిరిగి మీ మెడ చుట్టూ చేతులు వేసి మీ కళ్ళలోకి చూస్తూ చెబితేనే ఆ విషయం వినడానికి బాగుంటుంది. లేకపోతే శైలజ వాక్యం పూర్తి కాకుండానే ఆమెను తాను 2 చేతులతోటి ఎత్తేసి గుమ్మం వైపుగా వస్తున్నాడు రవీంద్ర. రవీంద్ర తన చేతుల్లో ఉన్న ముఖం వంకే చూస్తూ నవ్వుతున్నాడు. శైలజ కూడా భర్త మెడకు చేతులు వేసి నవ్వుతోంది. గుమ్మంలోని క్రీనీడలో నిలబడున్న రేణుకను వాళ్ళు గమనించలేదు. అసలు గమనించే స్థితిలో ఉన్నారా? వాళ్లను విచిత్రంగా గమనిస్తూ రేణుక కూడా అలాగే స్థాణువులా నిలబడిపోయింది. వాళ్ళు గుమ్మం వరకు వచ్చాక కాని రేణుక కదల్లేదు. గుమ్మంలో ఏదో ఆకారం కదిలినట్లుగా అనిపించి తలెత్తి చూశాడు రవీంద్ర. తమ వంకే చూస్తున్న రేణుకను చూసి రేణు నువ్వా అంటూ తెల్లబోయాడు. భర్త నోటి నుంచి వచ్చిన మాటలు వింటూనే తల తిప్పి చూసిన శైలజ సిగ్గుపడిపోయి భర్త చేతుల్లోంచి కిందకు జారి నిలబడి చెదిరిపోయిన పైట సరిచేసుకుంది. తేరుకొని హాస్యంగా నవ్వింది రేణుక. బాగుంది బావా, ఇంకా ఏదైనా పాట పాడతావేమో అని ఎదురు చూస్తున్నాను. పెళ్ళయ్యాక రేణుకతో ఇలా ఎదురు పడనూ లేదు, అసలు మాట్లాడనూ లేదు.
ఆ పిల్లతో ఎలా సంభాషణ మొదలు పెట్టాలా అని సందిగ్ధంలో పడిన రవీంద్ర కూడా నవ్వేశాడు. రారేణు, చేయిజాచి రేణుక చేతిని పట్టుకుంది శైలజ. అత్తయ్య లేరా? వచ్చిన పని అప్పటికి గుర్తుకొచ్చింది. గుడికి వెళ్లారు. రేపు నేను హాస్టల్కి వెళుతున్నాను, చెప్పిపోదామని వచ్చాను. వస్తే చెప్పండి, నేను వెళతాను. చాలాసేపైంది వెళ్ళి, వచ్చే వేళయింది, వస్తూ ఉండుంటారు, కూర్చో. ఇబ్బందిగా చూస్తూ నుంచుంది రేణుక. అలా నుంచున్న రేణుకను చూసి నవ్వుతూ అడిగింది శైలజ. ఇంట్లో ఏదైనా పనుందా? అబ్బే, పనేం లేదు. మరేంటి ఆలోచన? అబ్బే, మీ ఇద్దరి మధ్య నేనెందుకులేని అల్లరిగా నవ్వుతూ కొంటిగా అంది రేణుక. శైలజ సిగ్గుగా నవ్వి పర్వాలేదు కూర్చో అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టింది. రేణుక ఎదురుగా శైలజ కూర్చుంది. పక్క గదిలోకి వెళ్లి షర్టు వేసుకుంటూ వచ్చాడు రవీంద్ర. శైలజ నెత్తి మీద స్విచ్ బోర్డు ఉంది. ఫ్యాన్ వేయడానికి శైలజ మీద నుంచి చెయ్యెత్తి స్విచ్ ఆన్ చేసిన రవీంద్ర అక్కడే శైలజ పక్కనే కూర్చున్నాడు. ఏవో విషయాల మీద సంభాషణ జరుగుతోంది. వాళ్లతో మాట్లాడుతున్న రేణుక మనసులో మరో గందరగోళం జరుగుతోంది. అలా పక్కపక్కనే కూర్చున్న ఆ భార్యాభర్తలను చూస్తుంటే రేణుక మనసులోని లోపలి తలుపుల్ని తెరుచుకుని ఎంతవరకు రాని ఆలోచనలు ఏవో సుళ్ళు తిరుగుతున్నాయి. నాకు పెళ్ళంటే ఇష్టం లేదు, నిజమే. కానీ దానికి కారణమేమిటో సరిగ్గా నాకే తెలీదు. పెళ్ళంటే పెళ్లి చేసుకోవడము, ఆ వెంటనే పిల్లల్ని కండము, భార్యాభర్తలు చీటికీ మటికి పోట్లాడుకోవడం, భార్య పిల్లలతో చస్తూ ఇంటి పనులతో సతమతమవుతూ ఉంటే భర్త ఫ్రెండ్స్తో కులాసగా కాలం గడిపి ఇంటికి రావడం, పిల్లల్ని తిట్టి పెళ్ళాన్ని కొట్టి మళ్లీ రాత్రి కాగానే ఆ పెళ్ళం పక్కలోనే దూరడం, ఒకరినొకరు తిట్టుకుంటూ ద్వేషించుకుంటూ రాత్రుళ్ళు ప్రేమించుకుంటూ పిల్లల్ని కండం, వాళ్లను పెంచలేక సరైన చదువులు చెప్పించలేక చీకిపోయి ముసలివాళ్ళవడం. ఇంకా వాళ్లకు వేరే ఆలోచనలు ఉండవు. వాటికి సమయము రాదు, సందర్భము రాదు. వాళ్ల జీవితమే అంతా అనుకునేదాన్ని. బహుశా నాలో పెళ్ళంటే ఏర్పడిన విముఖత్వానికి అదే కారణం అనుకుంటాను. కాని ఇప్పుడు రవీంద్రను చూస్తుంటే కనువిప్పు కలుగుతోంది. నా ఊహ నిజం కాదనిపిస్తోంది. జీవితాన్ని నేను సరిగ్గా అర్థం చేసుకోలేదనిపిస్తోంది. ప్రపంచంలోని మగవాళ్లంతా చెడ్డవారు కారన్నమాట. మంచి చెడు రెండూ ఉండే ఉంటాయి. విచక్షణ లేని నేను ఆవేశంలో భావను తిరస్కరించాను. పల్లెటూరి వాడైనంత మాత్రాన చదువుకున్న రవీంద్రలో ఏం లోటుంది? నాకు కావలసిన సుఖ సంతోషాలు రవీంద్ర నాకిచ్చేవాడు కదా. ఆ మాటకొస్తే నేను మాత్రం ఎక్కడ పుట్టాను, ఎక్కడ పెరిగాను? పల్లెటూరులో కాదు. నేను అతన్ని కాదన్నానా? అతనిలోని సంస్కారాన్ని తక్కువ చేశానా? ఇంత అధ్వానంగా ఆలోచించిన నా సంస్కారం ఏపాటిది? ఇప్పుడు వారి దాంపత్యం ఎంత ముచ్చటగా ఉంది. అసలు నిజంగా జీవితంలో మొగుడు పెళ్ళాలు అలా మాట్లాడుకుంటారని తనకింతవరకు తెలీదు. నేను ఎప్పుడూ ఎక్కడా వినలేదు. ఏదో సినిమాల్లో చూసినప్పుడు మాత్రం అనుకునేదాన్ని అదంతా మోస్ట్ అన్యాచురల్ అని. అలా ఎవరూ మాట్లాడుకోలేరని, అనునిత్యం ఏదో ఒక విషయానికే తల బద్దలు కొట్టుకుంటూ నోళ్లు చించుకుంటూ చావలేక బ్రతికే మొగుడు పెళ్ళాలతో ఎవరో రైటర్ రాసిచ్చిన డైలాగులు చెప్పిస్తున్నారు అనుకున్నాను. కాని ఇందాక శైలజకు ఎవరు రాసిచ్చారు? చిచ్చి, ఇందాక శైలజ రవీంద్రతో చాలా గమ్మత్తుగా మాట్లాడింది కదూ. అసలు నాకు తెలియని విషయాలు శైలజకు మాత్రం ఎలా తెలిసాయి? అసలు నా ఆలోచన ధోరణే వేరు. అలాంటప్పుడు ఆ ఊహల గురించి నేనెలా ఆలోచనలు చేస్తాను? ఈ అర్థంలేని ఆలోచనల్లో జీవితంలో 2 అమృత భాండాల్ని కాలదన్నిందా నయ్యాను. ఆనాడు ఆనందం, ఈనాడు రవీంద్ర. ఇద్దరూ ఉత్తమ వ్యక్తులే, ఇద్దరూ ప్రేమమూర్తులే, ఇద్దరూ నన్ను కావాలని కోరుకున్నవారే. ఇద్దరినీ అజ్ఞానంతోనూ అధిక తెలివితేటలతోనూ వదులుకున్నాను, తిరస్కరించి నొప్పించాను. 2 నిండు హృదయాలను గాయపరిచాను. గుడ్ గాడ్, అయితే ఆ ఇద్దరూ నా వల్ల జీవితంలో ఓడిపోలేదు. దేవుడు ఇద్దరకు సరైన జోడీని ప్రసాదించాడు. తన మనసుకు అదొకటి కొంత ప్రశాంతతనిస్తోంది. కారిపోయిన పాలను ఎత్తుకోగలమా? అసాధ్యం. భూతకాలం భవిష్యత్ అవ్వలేదు. జరిగిందాన్ని గురించి ఆలోచించడం మరో తెలివి తక్కువతనం. లేచి నిలబడింది రేణుక. వస్తాను బావా, వస్తాను శైలజ. ఒకవేళ అత్తయ్య మా ఇంటికి రాకుండా ఇక్కడికొచ్చేస్తే చెప్పండి. వీలైతే రేపు ఉదయం బస్కెళ్లే ముందు వచ్చి వెళతాను. ఒక విధంగా రేణుక మనసు తేలికపడింది. ఈ సంఘటన మూలంగా రేణుక జీవితంలో ఆమెకు తెలియకుండానే ఒక అత్యద్భుతమైన మార్పు జరిగింది. సహజంగా మగవాళ్లంటే ఒక విధమైన శత్రుభావంతో చూసే రేణుక మనసులో ఆ శత్రుభావం పోయి మిత్రభావం తలెత్తింది. అయితే ఆ విషయం కార్యరూపం దాల్చే వరకు రేణుకే తెలుసుకోలేకపోయింది. జీవితకాలంలో ఎన్నో సంఘటనలు, ఎన్నో మార్పులు జరుగుతూనే ఉంటాయి. అయితే ప్రతి విషయం సాధారణంగా జ్ఞాపకం ఉండదు. జీవితానికి ముఖ్యమైన మార్పు లేదా మెలిక కూడా
ఎక్కడో ఎప్పుడో మనకు తెలియకుండానే ఏర్పడిపోతుంది. దానివల్లే మన జీవితం సాగుతోందని మనకు తెలీదు. తెలిసినాడు నిర్ఘాంతపోతాం. ఆనాడు అదొక షాక్. దాన్ని తెలుసుకునేసరికి చాలా దూరం జరిగిపోతాం. చాలా కాలం గడిచిపోతుంది. ఆ మెలిక కొంతమందికి అందమైన మెలికగా పడచ్చు. ఆ మెలికలో పువ్వులే కూర్చబడి ఉండొచ్చు. మరికొందరి మెలిక చిక్కులతో ముళ్లతో కూడా ఉండొచ్చు. ఏదైనా ముడి బిగేక మునిపే ఊడదీయడం తేలిగ్గాని బిగిసినాక ఆ ప్రయత్నం కూడా వృధా. ఇంకా మొండిగా ప్రయత్నిస్తే మొదలంటా తెగిపోతుంది. రేణుక విషయంలో కూడా ఇది చాలా సాధారణంగా జరిగిపోయింది. మామూలుగా వెళుతున్నానని మర్యాద కోసం చెప్పి వెళ్ళడానికని రవీంద్ర ఇంటికి వెళ్ళినప్పటి రేణుకకు, తిరిగొచ్చిన రేణుకకు చాలా తేడా వచ్చింది. ఆ కొద్ది కాలంలోనే రేణుక మారింది. నమ్మలేని విధంగా మారింది. అన్ని సంవత్సరాలుగా ఆమెలో పాతుకునున్న కొన్ని భావాలు అలా పునాదులతో సహా కదిలిపోవడం నిజంగా విధి ప్రేరేపితం అనిపిస్తోంది. అందుకే కాబోలు మనసు మైనపు ముద్దలాంటిదని అంటారు. రేణుక కాలేజీకొచ్చింది. సీనియర్స్ సర్టిఫికెట్స్ తీసుకుని వెళ్లిపోయారు. జూనియర్స్ సీనియర్స్ అయ్యారు. కొత్తగా వచ్చి చేరుతున్నారు జూనియర్స్. లక్ష్మి బలంగా కొట్టిన బాల్ కోర్టుకు అవతల పడింది. అవుట్ బాల్ అని అరుస్తూ బాల్ తేవడానికని పరిగెత్తింది రేణుక. త్రో బాల్ కోర్టులో నుంచి. అప్పుడే గేటు దాటి లోపలికొస్తున్న జేమ్స్ ఇర్విన్ కాళ్ల ముందుకు దొర్లుకుంటూ వెళ్ళింది బాల్. వంగి బాల్ను చేతిలోకి తీసుకున్నాడు. బాల్ కోసం ఫుల్ స్పీడ్లో పరిగెత్తుకొచ్చిన రేణుక సడన్ బ్రేక్తో ఆగిపోయింది. తేనె రంగుతో చురుగ్గా చూస్తున్న చిన్న కళ్ళు, పొడుగ్గా ఉన్న ముక్కు, పల్చగా ఎర్రగా ఆడపిల్ల పెదవుల్లా సున్నితంగా ఉన్న పెదవులు, కొనదేలిన గెడ్డం, పసుపు మామిడి పండు రంగు శరీర ఛాయ, గాలిలో నాట్యం చేస్తున్న రాగిరంగు జుట్టు. ఎంత అందంగా ఉన్నాడు! ఆ నవ్వు ఎంత మోహనంగా ఉంది! రెండు చేతులతో బాల్ను పట్టుకుని నుంచున్న ఆ తీరు ఎంత టీవీగా ఉంది! రాజకుమారుల్లా ఉన్నాడు. నో, రాజకీయ వీరుల్లా ఉన్నాడు. ఎద్దనపూడి గారి హీరో రాజశేఖరంలా ఉన్నాడు. నోనో, కలల్లో ఇట్టే కనిపించి అట్టే మాయమయ్యే స్వప్న సుందరుల్లా ఉన్నాడు. అతన్ని చూసిన క్షణం రేణుక హృదయంలో ఒక సున్నితమైన భావం ఒక సుందర ప్రదేశంలో అతి సున్నితంగా తగిలి అత్యంత మనోహరమైన మధుర భావన జగత్తును సృష్టించింది. ఇది మీ బాల? ఇంగ్లీష్లో అడిగాడు. నాగస్వరానికి మైమరిచిన సర్పరాజు తలాడించినట్లు జేమ్స్ స్వరంలోని మృదువైన తీయదనానికి పరవశిస్తూ తలాడించింది రేణుక. చేతిలోని బాల్ను తీసుకోమన్నట్లుగా చేతులు ముందుకు చాచాడు జేమ్స్. ఆ పొడవాటి వేళ్లలోని అందాన్ని చూస్తూ ఆ చేతిలోని బాల్ అందుకుంది. థ్యాంక్ యూ. అక్కడి నుంచి కదలడం, ఆ స్వప్నంలోంచి తేరుకోవడం ఇష్టం లేని దానికి మళ్ళీ అక్కడి నుంచి భారంగా కదిలింది. ఎక్స్క్యూజ్ మీ. తక్కున ఆగిపోయి గిరుక్కున వెనక్కి తిరిగింది. ప్రిన్సిపాల్ రూమ్ ఎక్కడో చెబుతారా? వరండా వరకు తీసుకెళ్లి ప్రిన్సిపాల్ రూమ్ చూపెట్టి కోర్టులోకి వచ్చింది రేణుక. ఎప్పట్లా ఇంట్రెస్ట్గా ఆడలేకపోయింది. ఆ రాత్రి గెస్ట్ హౌస్ లో కాంపు క్యాట్పై పడుకున్న జేమ్స్ కళ్లల్లో చామనచాయ రంగులో చిన్న ముఖంలోని పెద్ద కళ్ళు, సూది మొనలాంటి ముక్కు కింద చిన్న నోరు, సన్నని గెడ్డం, పొడవాటి జడ, ఆటలాడుతూ అలిసిన మొహంతో లేత నీలం రంగు చీర, ముదురు నీలం రంగు జాకెటుతో నీలాకాశ సుందరలా అగుపిస్తోన్న ఆ అమ్మాయి రూపమే సాక్షాత్కరిస్తోంది. ఆ అమ్మాయి అక్కడి స్టూడెంట్ కాబోలు. రంగు తక్కువైనా చక్కగా ఉంది. ఆ అమ్మాయిలో చక్కదనం కంటే ఆకర్షణ ఎక్కువగా ఉంది. చూడగానే సూదంటు రాయిలా ఎంతగా ఆకర్షిస్తోంది. ఆ అమ్మాయి పేరు ఏమై ఉంటుంది? సోనియా, రీటా, జార్జీనా, రోజ్? ఆ అమ్మాయికి పెట్టేందుకు ఏ పేరు నచ్చడం లేదు. ఇంతలో హఠాత్తుగా లేచి నిటారుగా కూర్చున్నాడు జేమ్స్. అతనికి అంత త్వరగా గుర్తుకొచ్చిన అత్యంత అద్భుతమైన విషయం, ఆ అమ్మాయి ఇండియన్. అతని పొలుచని పెదవులపై మధురమైన మందహాసం అందంగా మెలికలు తిరిగింది. ఆ అమ్మాయి హిందూ స్త్రీ మళ్ళీ అనుకున్నాడు. ఆ అమ్మాయి పేరు సోనియానో జార్జియానో అయ్యేందుకు అవకాశం లేదు. హిందూ పేర్లు ఏమేంటి? వచ్చే ముందు చదివిన ఇండియా గురించిన పుస్తకాల్లోని పేర్లు గబగబా గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించాడు జేమ్స్. గుర్తుకొచ్చింది. ఎస్, సత్యభామ. లేకుంటే లేక లేక జానకి. ఎస్, జానకి. దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ హెర్. ఎస్, ఐ థింక్ హెర్ నేమ్ ఈజ్ జానకి. చురుగ్గా హుషారుగా తన సుందరి పేరును గురించి ఆలోచిస్తున్నాడు జేమ్స్. ఆ అమ్మాయికి పేరు పెడుతూనే నిద్రపోయాడు. వెధవతద్దినం కర్మం, దేనిలో కాలు పెట్టినా నా కర్మ ఇలాగే తగలబడుతోంది. బట్టలు మడత పెట్టుకుంటూ తనని తాను తిట్టుకుంటున్న రేణుకను ఆశ్చర్యంగా చూశారు మిత్ర బృందం. ఏంటి విశేషం? ఈరోజు చాలా మోటుగా చక్కగా తిట్టుకుంటున్నావు.
ఆ తిట్లు నీ నోటి వెంబడి వస్తుంటే ముద్దుగా ఉన్నాయి. కారణం కనుక్కునేందుకు గాను హాస్యంగాను చమత్కారంగాను అడిగింది కమల. రూమ్ వైపుకు వెళుతున్న లక్ష్మిని పిలిచింది రేణుక. లక్ష్మి, ప్లీజ్ ఈ బట్టలు కాస్త నా రూంలో పడేసిపోవు. మడిచిన బట్టలను లక్ష్మికి అందించి ఆగిన మాటలను మరలా అందుకుంది. ఏడ్చినట్లుగా లేవు. ఈ మంత్లో ఎలాంటి సెలబ్రేషన్స్ ఉండవు కదా. అటు మినిస్టర్గా పని జరిగిపోతుంది, ఇటు స్టడీస్కు ఇబ్బంది ఉండదు అనుకుని కల్చరల్ మినిస్టర్గా ఒప్పుకున్నాను. నా కర్మ కాలిపోయి ఫారెన్ నుండి ఎవడో వచ్చాడట. వాడికి గౌరవార్థంగా పార్టీ జరపాలట. ప్రిన్సిపాల్ దగ్గర నుండి ఆర్డర్స్. బాగుండ్లే. ఎక్కడో వచ్చిన కోపంతో ఇక్కడ మండిపడుతోంది రేణుక. మొత్తం మీద చిరుబుర్లాడుతూనే ఏర్పాట్లన్నీ సక్రమంగా జరిపించింది. వచ్చిన వ్యక్తి ఫారినర్. ఏర్పాట్లు బాగుండాలని 1-2 సార్లు ప్రిన్సిపాల్ దగ్గర నుండి, అసిస్టెంట్ దగ్గర నుండి సలహాలు పొందింది. అన్నీ పగడబందీగా ఏర్పాట్లు చేసింది. కుర్చీలు, బల్లలు బయట ఆవరణలో సర్దించింది. ఎదురుగా ప్రిన్సిపాల్ గారికి, అతిథికి సోఫాలు వేయించింది. టేబుల్స్ అన్నింటిపైన తెల్లటి బట్టలు వేయించి ఫ్లవర్ వాజులుంచి వాటన్నింట్లోనూ పూల గుత్తులు సర్ది మరోమారు అన్నీ పరిశీలించింది. స్టాఫ్ అంతా వస్తున్నారు. స్టూడెంట్స్ తరపున చైర్మన్, వైస్ చైర్మన్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ వచ్చారు. ఇంతలో ప్రిన్సిపాల్ బయటకొచ్చారు. కల్చరల్ మినిస్టర్ ఎక్కడా? ఎస్ మేడం. ఇదిగో గార్లాండ్. ఎంత త్వరగా వచ్చారో అంత త్వరగాను దండిచ్చేసి వెళ్ళిపోయారు. చేతి మీదున్న ఆ బరువైన గులాబీ దండ పెద్ద జెర్రిగొడ్డులా ఉంది రేణుక మనసుకు. చచ్చా, నేను దండ వేయడమేమిటి? నా కర్మకాలి ఇప్పుడే ఈ మినిస్టర్ అవ్వాలా? వేదవ మినిస్టర్ పదవి. ఈ కల్చరల్ మినిస్టర్ కంటే కంచరగాడిది నయ్యం. ఇంకా రేణుక తిట్టుకోవడం పూర్తి కాకుండానే అరుగో వచ్చేసారు అంటూ గౌరవ సూచనగా అంతా లేచి నిలబడ్డారు. ఇన్ని అవస్థలకు గురి చేసిన ఆ మహానుభావుడు ఎవరై ఉంటారో అనుకుంటూ కుతూహలంగా తల తిప్పి చూసిన రేణుక క్షణం ఆశ్చర్యంతో, ఆనందంతో తబ్బిబ్బయింది. అందరిలోనూ మధ్యగా నిల్చున్న రేణుక కూడా త్వరగా అతని దృష్టిలో పడింది. క్షణంసేపు 4 కళ్ళు కలుసుకున్నాయి. అతని పెదవులు సన్నని దరహాసంతో విచ్చుకున్నాయి. ప్రార్థనా గీతం పాడుతున్నారు. అబ్బా, ఇంత కష్టపడింది ఇతని కోసమా? ఇన్ని తిట్లు తిట్టింది ఇతన్నా? అప్పటి వరకు చిరుబుర్లాడుతున్న రేణుక ముఖంలో సంతోషం సరగాలాడుతోంది. ప్రార్థన ముగుస్తోంది. ఇంకా ప్రిన్సిపాల్ ఆయన్ను పరిచయం చేస్తారు. తను మాల వెయ్యాలి. అతని మెడలో తను మాల వేయడమా? ఎలా వెయ్యాలి? రేణుక మనసులో మధురమైన భావాలు, అర్థం కాని భయాలు వాదులాడుకుంటున్నాయి. ఆ సమయం రాని వచ్చింది. ప్రిన్సిపల్ చెబుతున్నారు. అన్నీ వినిపించడం లేదు. అతని పేరు జేమ్స్ ఇర్విన్ అని, కొంతకాలం ఇక్కడే ఉండి సైన్సు విద్యా బోధకులుగా పనిచేస్తారని ఇంకా ఏమో చెబుతున్నారు. కాని ఆ 2 మాటలు మాత్రమే రేణుక మనసులో నాటుకుపోయాయి. మాల తీసుకుని మెల్లగా అతని వైపుకు వెళ్ళింది. అతని చిన్ని కళ్ళు హెడ్ లైట్లా వెలుగుతున్నాయి. అతని పెదవులపైన మందహాసం మధురంగా ఉంది. దగ్గరగా వెళ్లిన రేణుకకు అతని మెడలో దండ వేయడం అసాధ్యమైపోయింది. గుండె వరకు వెళ్లిన చేతులు అంతకు పైకి వెళ్లలేకపోతున్నాయి. పొడవుగా ఉన్న అతను మాల వేయించుకోవడానికన్నట్లు మెడను కొంచెంగా ఉంచి రేణుకకు అందేట్లుగా నుంచున్నాడు. ఐఎమ్ సారీ. రేణుక నోట్లోంచి ఆమె ప్రమేయం లేకుండానే మాటలు బయటకొచ్చేశాయి. ఆ అమ్మాయిలోని సందేహాన్ని అర్థం చేసుకున్న జేమ్స్ నవ్వుతూ ఆమె చేతిలోని దండ అందుకుని తానే మెడలో వేసుకున్నాడు. థ్యాంక్ యూ. తన కృతజ్ఞతలను అర్పించుకుంది. జేమ్స్ ఉపన్యాసం ఇస్తున్నాడు. అతను వచ్చిన కారణం చెప్పాడు. అతనికి భారతదేశమన్నా, భారత ప్రజలన్నా, ఆ పద్ధతులన్నా ఎంత ఇష్టమో వివరించాడు. తనకు అందరూ సహకారమిచ్చి తనను ఆదరించమని కోరుకున్నాడు. యూనిఫారంలో ఉన్న సర్వర్స్ సర్వ్ చేస్తున్నారు. జేమ్స్ కు, ప్రిన్సిపాల్ కు తనే స్వయంగా అందించింది రేణుక. ఆనందంగా అందుకున్నాడు జేమ్స్. మీ పేరు? మృదువుగా అడిగాడు. రేణుక. రేణుక, నైస్ నేమ్. తన కాంప్లిమెంట్ అందజేశాడు. ప్రిన్సిపాల్ ఉపన్యాసం సాగుతోంది. విందు ఆరగిస్తుండగా 2 స్టూడెంట్స్ కలిసి భరతనాట్యం చేస్తున్నారు. రేణుకకు అయిష్టంగా, కోపంగా, చిరాగ్గా ప్రారంభమైన ఆనాటి సమావేశం అంతులేని ఆహ్లాదంతో ముగిసింది. జేమ్స్ వచ్చి 2 మాసాలైంది. జేమ్స్ కు, రేణుకకు మధ్య ఈ 60 రోజుల పరిచయం 6 సంవత్సరాల నుండి కలిసి బ్రతుకుతున్నంత అనుభూతిని అందిస్తోంది. ఈ విషయాన్ని మొదటిగా కనిపెట్టింది సునీత. ఇద్దరే ఒంటరిగా మిగిలిన సమయంలో సునీత భయంగా, బెరుగ్గా రేణుకతో సంభాషణ మొదలుపెట్టింది. రేణు, నేనంటే నీకే అభిప్రాయం ఉంది? ఓ, ఎన్నడూ లేంది ఏంటి రోజు కొత్త సందేహం, కొత్త రకంగా వచ్చింది? దాటేయాలని చూడకు. నోను, కోపం తెచ్చుకోకు.
అయితే చెప్పు. నువ్వంటే చాలా ఇష్టం. ఇష్టానికి కాదు. మరి నేను దేని గురించైనా మాట్లాడితే నువ్వు చట్టున కోపగించుకుని మన స్నేహాన్ని తుంచేయకుండా ఉంటావా? ఏంటి సునీత, యక్ష ప్రశ్నలు వేసేట్లున్నావు? జేమ్స్ గురించి కాదు కదా నీ సందేహం? అవును. జేమ్స్ గురించా? అవును రేణు. అతన్ని గురించి నువ్వేమనుకుంటున్నావు? సునీత పొలుచని హస్తాన్ని తన చేతిలోకి తీసుకుని పొడవాటి వేళ్లను సవరిస్తూ అంది రేణుక. సునీ, అతను ఆ రోజు గేట్లో బాలు పట్టుకుని నుంచున్న తీరు ఇప్పటికీ నా కళ్ళల్లో ప్రతిబింబిస్తోంది. ఆ రోజు నుండి నా మనసుకు నేను ఎన్నో పాఠాలు చెబుతూనే ఉన్నాను, కానీ నా ఆధీనంలో లేదనిపిస్తోంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, అవునా? సునీ, ప్రేమంటే ఏంటో నాకు తెలీదంటే దాని గురించి నేనెప్పుడూ ఆలోచన చేయలేదు. దీన్ని మరి ప్రేమంటారో ఏమంటారో నాకు తెలీదు. కాని అతన్ని చూడగానే నాలో ఏదో సంచలనం బయలుదేరింది. ప్రతిరోజు అతన్ని ఒక్కసారైనా చూస్తే అదొక తృప్తి. రేణు, అతన్ని మన దేశం కాదు, మన భాష కాదు. అతన్ని పెళ్లి చేసుకునేందుకు మీ అమ్మ తాతయ్య ఒప్పుకుంటారా? నువ్వు అతని జీవితంలో సర్దుకోగలవా? పెళ్ళా? నేనంత దూరం ఆలోచించలేదు సునీ. ఆశ్చర్యంగా అంది రేణుక. అంతకంటే ఆశ్చర్యపోయింది సునీత. మరి రేణుకు ఉద్దేశమేమిటి? అతనితో స్నేహం చేయడంలో గల అర్థమేమిటి? పెళ్ళొకటి ప్రేమ ఒకటి అయ్యేందుకు అతను ఫారెనర్ అవ్వచ్చు గాని నువ్వు భారత స్త్రీవి, నీకు రెండూ ఒకటే అవ్వాలి. అలా కానినాడు అంతులేని ఆవేదన అనుభవించాల్సి వస్తుంది. సునీ, అతన్ని చూసిన క్షణం చాలా బలమైందనిపిస్తోంది. ఆ భావం ఫలానా అని నేను చెప్పలేకపోతున్నాను, కానీ నా మనసంతా ఆక్రమించుకుంది. అదొక తీయని ఆరాధన లాంటిది. రేణు, నువ్వెంతో తెలివిగలదానివని నా అంచనా, కానీ ఇంత సామాన్యంగా మాట్లాడతావని ఎన్నడూ అనుకోలేదు. నేనేం చేయను సునీ. ఒక లక్ష్యమంటూ ఏర్పడితే దానిపైన ఆశలు పెట్టుకోవచ్చు. ఒక వ్యక్తిని చేపట్టే అవకాశాలు ఉన్నప్పుడు అతనిపై ఆరాధన పెంచుకోవచ్చు. కాని ఆ ఒడ్డున అతను, ఈ ఒడ్డున నువ్వు ఉండి ఆకర్షణలు పెంచుకోవడం, ఆరాధించుకోవడం నా మనసుకేంటో బాగుండలేదు. నన్నేం చేయమంటావు సునీ? అయోమయంగా అడిగింది రేణుక. నేను నీకు చెప్పేపాటి దాన్ని కాను, కాని జీవితాన్ని సమశీలమయం చేసుకుంటావేమో అని భయంగా ఉంది. మమతలు పెంచుకున్నాక తెంచుకోవడం అనేది ఆడదాని మనసుకు అసాధ్యమైన పని. బాగా ఆలోచించి నువ్వు వేయబోయే ప్రతి అడుగు ముందుకు వెయ్యి. నువ్వు అందరిలా సామాన్యంగా కాకుండా ఏదో ప్రత్యేకంగా బ్రతకాలనే నా అభిలాష. కాని ఇందాకన్నట్లు జీవితాన్ని సమశీలమయం మాత్రం చేసుకోబోకు. అయినా మగవాళ్ళంటేనే మండిపడే నువ్వు ఇంత మోజులో ఎలా మునిగవరేణు? నా మనసేంటో నాకే అంతుబట్టడం లేదు సునీ. నా భావాలు నాకే అంది పొందకుండా ఉంటున్నాయి. నేనేంటో అయిపోతున్నట్టుగా ఉంది సునీ. నన్నేదో బలహీనత ఆవరించుకుంటోంది. ఆనందను ఎదిరించిన మనసు, రవీంద్రను తిరస్కరించిన మనసు ఇప్పుడు ఇలా అర్థం కాని అయోమయంలో పడి కొట్టుకుంటోంది. నేను ఏమైపోతానో అనిపిస్తోంది. కొంత నిగ్రహం ఉంటే ఏమీ అయిపోవు. అలా ఉండేందుకు ట్రై చేయి. అయినా అంత కఠినంగా ఉండే నువ్వు ఫరాయి వ్యక్తిని చూసి ఎలా మారగలిగవరేణు? ఇది వరకొకసారి దక్షిణాఫ్రికాలో గాంధీజీని కోడిగుడ్లతో కొట్టి ఆయన సహనాన్ని పరీక్షించారట. అలాగే దేవుడు జేమ్స్ ను ఇక్కడకు పంపి నా నిగ్రహాన్ని పరీక్షిస్తున్నట్లున్నాడు. ఇంత తెలివిగా మాట్లాడుతున్న ఈ రేణు అతని బొట్లో ఎలా పడింది? అందులో గాంధీజీ గెలిచారు, కాని నేను ఓడిపోతున్నట్లున్నాను. ఎప్పుడూ స్థిరంగా ధైర్యంగా ఎదురులేనట్టుగా మాట్లాడే రేణుక స్వరం బేలగా ఎలాగో మాట్లాడుతూ ఉంటే ఆ పిల్ల మీద ఎనలేని సానుభూతి కలిగింది సునీతకు. బ్రతుకులో కల్లా ఈ వయసు మహా చెడ్డది. అరుగో వాళ్ళందరూ వస్తున్నారు. ముఖ్యంగా చెప్పేదేంటంటే, నా నోటీసులోకి వచ్చినట్లే మరికొంతమందిలో కూడా ఈ విషయంపై అనుమానాలు ప్రారంభమై ఉండొచ్చు. అది చాలా భయంకరం. అలాంటి వాతావరణాన్ని ఏర్పరచుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండు. ఇంతలో వాళ్ళు రానే వచ్చారు. వచ్చేసరికి సైకాలజీలోని పాయింట్స్ చెప్పుకుంటున్నారు రేణుక, సునీత. వాళ్ళ స్నేహంలో అందరికూ కాకుండా జరిగిన సంభాషణ బహుశా ఇది ప్రథమం. హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ ఇంకా 20 రోజులే ఉన్నాయి. సెకండ్ ఇయర్. అందుచేత అందరూ చాలా కష్టపడి చదువుతున్నారు. కాలేజీకు చాలా తేడా ఉంటుంది. కాలేజీలో చదివేటప్పుడు అంతా అదొక తమాషా ప్రపంచం లాంటిది. కొంతమంది ఎంతసేపు పుస్తకాలతోటే కుస్తీ పడతారు. మరి కొంతమంది కాలేజీకి వెళ్లడం అదో ఫ్యాషన్ కింద, నాగరికత కింద జమ కట్టి అందంగా అలంకరించుకుని వెళ్లడం, కబుర్లు చెప్పుకోవడం వరకే గాని చదువుకోవడం అనేది ఎవరో పనికిరాని వాళ్ళు చేసే పని అనుకుంటారు. కానీ ట్రైనింగ్ కాలేజీలో అలా ఉండరు. దాదాపు ట్రైనింగ్ అయ్యే విద్యార్థులందరూ బాధ్యతలు తెలిసిన వాళ్లలాగానే ఉంటారు. ఆషామాషిగా ఎవరూ ఉండరు.
ఈ నెల సరోజ ఫుడ్ మినిస్టర్, సునీత ప్రైమ్ మినిస్టర్, విమల స్టోర్ మినిస్టర్. వాళ్ళ ఆరుగురిలోనూ ముగ్గురు సభ్యులు కాస్త బాధ్యతలు ఎక్కువైన పనుల్లోనే ఉన్నారు. అంచేత ఆరుగురు కలిసి చకచక పనులు పూర్తి చేసుకుని స్టడీస్లోకి వెళ్లేవారు. సునీతకు బాధ్యతలు ఎక్కువే గాని పని తక్కువ. సరోజ, విమలాలకు చాలా ఎక్కువ. ఒక్కొక్క పనికి ముగ్గురుగా వెళ్లి అసలు టైంలో సగం కలిసొచ్చేటట్లుగా సహాయం చేసుకునేవారు. చాలా సంతోషంగా పార్లమెంటుకు హాజరైన ఆ మిత్రురాళ్ళు అంతకంటే విచారంగా తిరిగొచ్చారు. రేణుకను ఫుడ్ మినిస్టర్గా ప్రపోజ్ చేసింది కామేశ్వరి. ఈ కామేశ్వరికి నేనంటే ఎందుకోగాని ముక్కు మీదే ఉంటుంది కోపం. ప్రతిదానికి నన్ను ఇరికిస్తుంటుంది. స్నేహితులతో అంటూ లేచి నిలబడింది రేణుక. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి. నేను ఇప్పటికే చాలాసార్లు పనిచేశాను. మీ మాట నేనెన్నడూ కాదనలేదు. ఈసారి మాత్రం క్షమించండి. రేణుక ఎంత చెప్పినా కామేశ్వరి, హైమావతి, సులోచన మొదలైన ముఠా ఒప్పుకోలేదు. దిస్ ఈజ్ లాస్ట్ టైం ఫర్ సీనియర్స్, సో వీ వాంట్ రేణుక యాజ్ ఏ ఫుడ్ మినిస్టర్ అంటూ పట్టుబట్టారు. సమావేశం ముగిసింది. వచ్చేటప్పుడు సరోజ, విమల సైకాలజీ మేడంతో మాట్లాడుతూ చెట్టు దగ్గర నిలబడ్డారు. కమలను, సునీతను పిలిచి తెలుగు మేడం పార్వతీదేవి ఏదో చెబుతున్నారు. వాళ్ళైతే చెప్పింది చెప్పినట్లు వింటారు. మిగిలిన వాళ్ళు వట్టి కోతిమొక అని ఆమె గారి అభిప్రాయం. అంచేత ప్రతిదానికి వాళ్ళనే పిలుస్తారు. రేణుక, లీల మాట్లాడుకుంటూ వెళుతున్నారు. జేమ్స్ ల్యాబ్ నుండి బయటకొస్తున్నాడు. చెట్టు కింద కూర్చోడానికి కాబోలు కుర్చీ తెచ్చుకుంటున్నాడు. లీల గబుక్కున అతని దగ్గరకు పరిగెత్తింది. నేను తెస్తాను సార్, ఇటివ్వండి. అతను వద్దని వారుస్తున్నా వినకుండా అతని చేతిలోని కుర్చీ తీసుకెళ్లి చెట్టు కింద వేసింది. అదే మరొకళ్ళైతే పిలిచి మరీ చెప్పేవారు కుర్చీ బయట చెట్టు కింద వేయమని. అదే ఫారినర్స్ లోనూ మనలోనూ ఉన్న తేడా. మనలో చాలా మంది మన పని మనం చేసుకోవడం కూడా తప్పుగా భావిస్తారు. కానీ వాళ్ళలా కాదు. వాళ్లలోని సంస్కారం ఇంకెన్ని సంవత్సరాలకు మనకు అంటుకుంటుందో. వాళ్ళ అలవాట్లు మాత్రం అవి అవసరమా అనవసరమా అనే తర్కం లేకుండానే అందరూ నేర్చేసుకోవడానికి సిద్ధమవుతారు. రేణుకను చూడగానే ముఖమంతా నవ్వు పులుముకున్నాడు. అతను సంతోషంగా పెదవులు బేగబట్టి నవ్వితే ముఖమంతా ఎర్రగా కందిపోతుంది. అతని కందిన ముఖాన్ని, నవ్వే తేనెరంగు కళ్ళను చూస్తూ కొన్ని గంటలు విసుగు లేకుండా కదలకుండా చూడగలదు రేణుక. హాయ్ రేణు, చెయ్యి ఊపాడు జేమ్స్. హాయ్, బదులు పలికింది రేణుక. ఏదో ల్యాబును గురించి చెబుతుంటే ఊకొడుతూ వింటోంది. లీల రాగానే బై చెప్పి బయలుదేరింది. ఈర్షగా చూస్తూ వీళ్ళని దాటుకుని ముందుకు వెళ్ళింది కామేశ్వరి ముఠ. ఫుడ్ మినిస్టర్గా పనిచేయడానికి సమయం లేదని, చదువుకోవడానికి వీలవదని ఏడ్చే వాళ్లకు ల్యాబ్లోనూ చెట్ల కింద గంటల తరబడి గుసగుసలు చెప్పుకోవడానికి వీలవుతుంది కాబోలు. ఎగతాళిగా అన్న హైమావతి మాటలకు అందరూ పక్కున నవ్వారు. షటప్ రాస్కెల్, వాట్ యు సే, యు స్టూపిడ్ అంటూ కోపంగా చెయ్యెత్తుతూ వాళ్ల వైపుగా వెళుతున్న రేణుకను బలవంతాన ఆఫ్ చేసింది లీల. రేణుక ఇంకా చెట్టు కిందే మాట్లాడుతోందని అనుకున్నారు గాని తన వెనకే వస్తోందని వాళ్లకు తెలీదు. హఠాత్తుగా రేణుక సీరియస్ గా అరిచేసరికి అదిరిపోయారు. ఇలాంటి తప్పుడు మాటలు అన్నమైతే అంటారు గాని తర్వాత హడలిపోతారు ఎవరైనా గాని. ఇది నా స్వంత విషయం. నేను ఎవరితోనైనా మాట్లాడతాను, ఏమైనా చేస్తాను. నువ్వెవరు వండానికి? నీకేం హక్కుంది? నువ్వేమైనా నా మేనమామ కూతురువా? నా మంచి చెడ్డలు చూసే సెక్రటరీవా? లేక నా వెనక బాడీగార్డువా? పనిచేసే నౌకరువా? మర్యాదగా మాట్లాడడం నేర్చుకుంటే నా చేతలకు నీ ఒంటికి కూడా మంచిది. ఈ నీళ్ళొచ్చే ట్రైనింగ్ అవుతున్నావు. ఇతరుల గురించి సభ్యతగా ఆలోచించాలని, మర్యాదగా మాట్లాడాలని నీకు తెలీదు. ఇహ టీచర్వై నీ పిల్లలకు నువ్వేం నేర్పిస్తావు? ఇలాంటి వాళ్లంతా టీచర్లు బట్టే ఈ దేశం ఇలా అఘోరిస్తోంది. సభ్యత, సంస్కారం అంటే ఏంటో కూడా తెలియని నువ్వు తయారు చేసే పిల్లల గతి ఇహ చూడనక్కర్లేదు. ఇంకోసారి నా వ్యక్తిగత విషయాల్లో జోక్యం కలిగించుకున్నావో జాగ్రత్త, చాలా దూరం వెళుతుంది. అడలిపోయిన హైమావతి చుట్టూ చూసేసరికి ఇంకెవరూ లేరు. అక్కడ లీల, రేణు, తను తప్పించి. తనను ఎచ్చుచేసి తనతో వంకరగా అనిపించిన వాళ్లంతా తప్పుకుపోయారు. తను మాత్రం పట్టుబడిపోయింది. చిచ్చి, ఈ రేణుక విషయం ఇక జన్మలో మరెప్పుడూ తలవకూడదు అనుకుంటూ వెక్కుముఖంతో వెళ్లిపోయింది. వెనక్కు తిరగంగానే పైకెగిరిన పిలక జడను మళ్లీ కిందకు పడకుండా అలాగే ఎత్తి పట్టుకుని ఆపింది లీల. రేణుని క్షమాపణ అడిగి వెళ్ళాలి. ఏదైనా తప్పు చేసినప్పుడు క్షమించమని అడగడం కూడా సభ్యతే. ఆ సభ్యత నేర్చుకోమని రేణుకు చెప్పింది. క్షమించమని అడుగు నువ్వు చేసిన తప్పుడు పనికి. ఆ తర్వాత సభ్యత గురించి చెప్పినందుకు థ్యాంక్స్ చెప్పి వెళ్ళు. ఏమని చెప్పను? అప్పటికే హైమావతి కళ్ళల్లో నీళ్లు తిరిగింది. రేణుక కేకలకు కామేశ్వర ముఠ హడలిపోయి పారిపోయింది. కాని అక్కడక్కడ క్లాసులు లేక చెబురుగా తిరుగుతోన్న జూనియర్, సీనియర్ స్టూడెంట్స్ గుంగుడేశారు. అసలే హైమావతి పిరికిది. నీళ్లకుండా తల మీదే ఉన్నట్లు తలుచుకుంటే కన్నీళ్లొస్తాయి.
రేణుకంటే చచ్చేంత భయం. అందున పెద్ద తప్పు చేసి ఇంకెవరూ తోడు లేకుండా తనొక్కరితే రేణుకకు చిక్కింది. పైగా పక్కనే పిడుగులాంటి లేలుంది. చుట్టూ ఇంతమంది పిల్లలు. వీళ్లలో ఎక్కువ మంది రేణుక అభిమానులు ఉండే ఉంటారు. తలుచుకుంటేనే భయపడిపోయింది. ప్రాణవాయువంతా లాగేసినట్లు ఉక్కిరిబిక్కిరవుతోంది హైమావతి. ఐఆమ్ సో సారీ రేణు. తెలుగు తక్కువ వాళ్ళు చెప్పే చెప్పుడు మాటలు విని బుద్ధి తక్కువ వాగుళ్ళు ఇంకెప్పుడు వాగను. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ దిస్ టైం అని చెప్పు. పిరికిదవ్వచ్చు గాని అభిమానం లేకుండా ఉంటుందా? ఎంతైనా హైమావతి కూడా మనిషే, రక్తమాంసాలున్న మనిషి. పొడుచుకొస్తున్న అభిమానాన్ని, పొంగుకొస్తున్న దుఃఖాన్ని బలవంతాన దిగమింగి లీల చెప్పిన మాటలు తూచా తప్పకుండా ఒప్పజెప్పి మరి 2 మాటలు ఎక్కువ కూడా చెప్పింది. నేను చేసింది తప్పవచ్చు, కానీ నువ్వు చేసింది రైటు మాత్రం కాదు. ఆ 2 మాటలు లీలవంక చూస్తూ కసిగాని గబుక్కున పరిగెత్తి కామేశ్వరిని చేరుకుంది హైమావతి. తప్పిపోయిన మేకపిల్ల మందను చేరుకున్న ఆనందం ఆ పిల్ల ముఖంలో కనిపిస్తుంటే ఆశ్చర్యపోయింది రేణుక. తెల్లబోయింది లీల. అమ్మ హైమావతి, నీ బుర్ర కూడా పొదినెక్కుతోందన్నమాట. తల కింద 2 చేతులు పెట్టుకుని పైకి చూస్తూ పడుకుంది సునీత. సునీత రూమ్మేట్ సరస్వతి సునీత పక్కలో కూర్చుని అడ్మినిస్ట్రేషన్ పాయింట్స్ చదువుతోంది. ఆ ఊ అనకుండా పైకే చూస్తూ పడుకునుంది సునీత. లీలొచ్చింది. లీలకు మసాలా వడంటే చాలా ఇష్టం. గోపిని పంపించే వడలు తెప్పించింది. సాయంకాలం పూట అయితే అంతా చెట్ల కిందే ఉండేవారు. మధ్యాహ్నం కమలతో కలిసి చదువుకుంటుండగా ఆ ఊహొచ్చింది. ఏమైనా తింటే బాగుండు అనుకుని గోపిని పంపి తెప్పించింది. అందరికీ వాళ్ళ రూమ్స్కెళ్ళి ఇచ్చొచ్చింది. సునీతకు ఇచ్చేందుకుగాను వచ్చింది. సునీత పడుకున్న తీరు చూస్తే సరస్వతి చదువుతున్న పాయింట్స్ వింటున్నట్టు లేదు. సునీ తల తిప్పి చూసింది. రాలేలా అంటూ లేచి కూర్చుంది. ఏంటలా పడుకున్నావు? ఏం లేదు, డల్లగా ఉంది. మా రూమ్కు రాకపోయావా? మీరు చదువుతూ ఉంటారు కదా అని రాలేదు. సరస్వతి లేచి వెళ్లి కుర్చీలో కూర్చుని మౌనంగా చదువుకుంటోంది. తెచ్చిన వడలు సునీత ముందు పెట్టింది. ఇవి తిను, డల్నెస్ పోతుంది. మళ్ళీ పడుకుని వడ తింటూ అడిగింది. ఏంటి వాళ్ళ ఈ టైంలో తెప్పించావు? మిస్ సరస్వతి, మీరు కూడా తీసుకోండి పిలిచింది లీల. వద్దండి, అవంటే నాకు ఇష్టం ఉండదు. సునీత పక్కగా బెడ్ పైన పడుకుంటూ చెప్పింది. బోరుగా ఉంది, ఏదైనా తినాలనిపిస్తోంది, అందుకని తెప్పించాను. ఎంతసేపు ఏం చేస్తున్నావు లీలా? కోపంగా అడుగుతూ గదిలోకి వచ్చింది కమల. ఈ ముగ్గురు కలిస్తే తన చదువు గంగలో కలిసినట్లే అనుకుంటూ చూసింది సరస్వతి. సరస్వతి చూపులను అర్థం చేసుకుంది కమల. సారీ సరస్వతి, మా రూమ్లోకెళ్ళి చదువుకోండి. అంతవరకు కోపంగా చూస్తున్న సరస్వతి కమల మాటలకు నవ్వేస్తూ, పర్వాలేదు, ఎప్పుడూ చదివినా బోరు కొట్టేస్తుంది. కాసేపు సరదాగా మీతోనే కాలక్షేపం చేస్తాను. బుక్ మూసి టేబుల్ పైన పెడుతూ నవ్వింది. మానవ నైజమే అంతా. అంతవరకు ఎలారా భగవంతుడా అనుకుంటున్న సరస్వతి కమల మర్యాదగా సూచించిన సలహాని మర్యాదగానే తోసిపుచ్చింది. అలా కాకుండా ఎప్పుడు ఏం చదువుతారు అనో లేక ఇంకే విధంగానో హాస్యంగా అన్నట్లయితే బహుశా ఎదురు తిరిగి ఉండేది. అందుకే పెద్దలంటారు, కోపం శత్రువు, శాంతం సుఖమార్గం. సులభంగా దొరికే దానిపైన మనసుండదు, ఎదురుగా ఉండే వాటిపైన ఆశ ఉండదు. దాని విలువ తెలియదు. మనకేది దుర్లభమో దానిని ఎలాగైనా పొందాలనే పట్టుదల ఎక్కువ అవుతుంది. టీబెల్ అయ్యే వరకు అలాగే కబుర్లతో కాలక్షేపం చేశారు. టీ అయ్యాక చెట్ల కింద కూర్చునుండగా సునీత ఓ ఉత్తరం తెరిచి అందరి మధ్యలోనూ పెట్టింది. ఏంటది అన్నట్లు తన వంక చూస్తున్న అందరి చూపులకు సమాధానంగా చిన్నగా నవ్వి చెప్పింది. డాడీ రాశారు. సంబోధన నాకే గాని మీరు చదవాలి. ఏంటబ్బా అంత ముఖ్య విషయం? డియర్ డాక్టర్ సునీ, భాస్కరం అని నీతో చెబుతుండేవాణ్ణి గుర్తుందా? వాడు హఠాత్తుగా గుండెకి చనిపోయాడట. పాపం, వాడికి అందొచ్చిన పిల్లలెవరూ లేరు. అందరూ చాలా చిన్నవాళ్ళు. పెద్ద కూతురు మాత్రం ఏదో ఉద్యోగంలో ఉందట. అతని భార్య ఉత్తరం రాసింది. వాళ్ళు పేదవాళ్లు గాని చాలా అభిమానవంతులు. నేను పంపిన డబ్బుకు వాళ్ళు రాసిన జవాబు చూస్తే నాకు తెలిసింది. ఆయన పోయినా ఆయన బిడ్డలకు మీతో స్నేహం ఇంకా నిలవాలని, మీ ప్రేమ కావాలని మీకు తెలియజేశాను, కానీ డబ్బు కోసం కాదు. ఇక్కడ తీర్చవలసిన అప్పులు, రావాల్సిన బాకీలు, చాలా అయోమయంలో ఉన్నాం. ప్రస్తుతం షాపు మూసింది. వీలైతే ఒక వారంలో వచ్చి మా పిల్లలను, ఆ తండ్రి వదిలేసి వెళ్లిపోయిన ఈ నిర్భాగ్యుల్ని చూసి ఈ వ్యవహారాలన్నీ తీర్చిపెట్టండి. లేని పక్షాన మీ డబ్బు వాపస్ పంపగలను అని రాసింది. ఈ సమయంలో వెళ్ళి రావడం ఉత్తమం అని అనిపిస్తోంది. రేపు రాత్రికి వెళుతున్నాను.
వాళ్ళ వ్యవహారాలన్నీ చూసి వాళ్ళను మళ్ళీ ఒక విధంగా సెటిల్ చేసి రావడానికి ఎన్ని రోజులు పడుతుందో చెప్పలేను. నెల రోజులైనా అవ్వచ్చు, లేదా 2 రోజుల్లోనే తిరిగి రావచ్చు. నువ్వు హాలిడేస్‌కొచ్చి ఒక్కదానివి బిక్కుబిక్కుమని ఉంటావేమో అని రాస్తున్నాను. నీకిష్టమైతే మీ ఫ్రెండ్స్‌లో ఎవరింటికైనా వెళ్ళు. లేకుంటే మీ ఫ్రెండ్స్ అందరినీ ఇక్కడికే తెచ్చుకుని హాయిగా కాలక్షేపం చెయ్యి. లేదు, ఒక్కదాన్నే ఉండగలను అనుకుంటే ఒక్కదానివే రా. ఏదైనా నీ ఇష్టం. కానీ నేనెప్పుడొస్తానో తెలీదు కాబట్టి నువ్వు మీ ఫ్రెండ్స్‌ని తీసుకుని ఇక్కడికొస్తేనే బాగుంటుందని నా సలహా. నీ వీలు, నీ ఇష్టం కూడా చూసుకో. మరుంటానురా. ఉత్తరం ముగించి ఎవరికి వారే ఆలోచనలో పడ్డారు. మా ఇంట్లో నేనొక్కదాన్నే కాబట్టి నువ్వు మా ఇంటికొచ్చేసేయ్ సునీత అంది విమల. నేను మా ఇంట్లో ఒక్కదాన్నే అంది రేణుక. సరే, ఈ వాదాలకేం గాని నీ ఇష్టం సునీత. ఎవరింటికైనా సరే మేమందరం సంతోషంగా ఆహ్వానిస్తున్నాం. ఒకళ్ళింటికి వెళితే మిగిలిన వాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అనే సందేహం మాత్రం వద్దు అంది కమల. కమల ప్లెయిన్‌గా చెప్పిందే కాని సునీత మనసులో మాత్రం అదే సందేహం పీడిస్తోంది. బయటకు అనకపోవచ్చు, కానీ మనసులో అనుకుంటారేమో. వాళ్ళింటికి వెళ్ళింది గాని మా ఇంటికెందుకొస్తుంది అని. డాడీ రాసినట్లు ఆయన ఎప్పుడొస్తారో ఏమో. డాడీని చూడకుండానూ ఉండలేను. ఒకవేళ త్వరగా వచ్చేస్తే ఆయన్ను చూసే ఛాన్సు పోగొట్టుకున్న దాన్నవుతాను. మళ్ళీ యాన్యువల్ వరకు వీలు కాదు. అంచేత మీ అందరూ మా ఇంటికొచ్చేయండి. ఈ హాలిడేస్ జాలీగా గడిపేయచ్చు. ఎలాగూ మీ అందరి ఫాదర్సు అప్పుడప్పుడు వస్తూనే ఉంటారు. మొదట కాస్త సందేహించిన తర్వాత అంతా ఒప్పుకున్నారు. రేణుక ఏం మాట్లాడలేదు. అందరూ ఈ హాలిడేస్కు సునీత ఇంటికి వెళ్ళి ఆమెకు కంపెనీచ్చేందుకు ఒప్పందం జరిగింది. ఏం రేణు, ఏం మాట్లాడకుండా కూర్చున్నావు? సారీ ఫ్రెండ్స్, నేను రాలేను. ఇంటికి వెళ్ళాలి. అమ్మను తాతయ్యను చూడకుండా నేను మీతో కులాసాగా గడపలేను. అంచేత ఇంటికి వెళతాను. వీలైతే అక్కడి నుంచి వచ్చి మీతో గడుపుతాను. ఈ బుల్లిపాపాయికి అమ్మ మీద బెంగ పుట్టిందర్రా హాస్యంగా అంది లీల. మీరు ఎన్నైనా అనండి, నా నిర్ణయం మాత్రం మార్చుకోను. సునీత, నీకేమైనా కోపం వచ్చిందా? నోనో, కోపం దేనికి? నేను ఎందువల్ల మా ఇంటికి ప్రపోజ్ చేశానో అదే కారణం నీదిను. డాడీ ఎప్పుడూ ఇక్కడికి రారు, అలాగే మీ అమ్మ రారు. మరి మనం వెళ్లాల్సిందే. ఈ ఛాన్స్ వదిలితే మళ్ళీ దొరకడం కష్టం. నువ్వు రావద్దు, ఇంటికే వెళ్ళు. థ్యాంక్ యూ సునీ, థ్యాంక్ యూ. సునీత కుడి చేతి వేళ్ల మీద ముద్దు పెట్టుకుంది రేణుక. కొంచెం చీపురు పుల్లతో ఇంట్లో సబేదీతో ముగ్గులు వేస్తోంది రేణుక. అమ్మాయి గారు, ఉత్తరం ఇచ్చిపోయిండు. ఎవర్రా అంటూ లేచొచ్చింది. వంటింట్లో నుండి ఎవరు రాశారు అడుగుతూ వచ్చారు అన్నపూర్ణమ్మ. సునీత రాసిందమ్మా. సరిసరి, అయితే ఆ సబేది డబ్బాకు కాస్త మూత పెట్టి చదువుకో తల్లి. నవ్వుతూ వెళ్ళిపోయారు. కవర్ చించుకుంటూ గదిలోకి వెళ్ళింది రేణుక. డియర్ 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 రేణు, ఏం చేస్తున్నావు? ఎలా ఉన్నావు? ఏంటి కదా? మేము చాలా హ్యాపీగా కాలం వెళ్ళబుచ్చుతున్నాం. అసలు టైమే తెలియడం లేదు. పగలు కాసేపు సూర్యుడు, నోనో సూర్యుడు కాదు, భూమి కాసేపు తిరగకుండా కూర్చుంటే బాగుండనిపిస్తోంది. కానీ తిరిగేస్తోంది. ఏం చెయ్యం? నువ్వు వస్తానన్నావు. ఎప్పుడొస్తావు? టైం అయిపోతుంది కదా. ఇంకెప్పుడొచ్చేది? అసలు వస్తావా? ఇక్కడ సునీతను గురించి కొత్త కొత్త విషయాలు చాలా తెలుస్తున్నాయి. మన దగ్గర అంత మెత్తగా సౌమ్యంగా ఉండే సునీత చాలా గడసరి. మన దగ్గర మనలాగానే సౌమ్యంగా గడిపే సునీత దగ్గర కూడా డబ్బులున్న వాళ్ళ దగ్గరుండే డాబు, దర్పం ఇవన్నీ ఉన్నాయి. ప్రస్తుతం సునీత డబుల్ రోల్లో ప్రవర్తిస్తోంది అనిపిస్తోంది. ఒక చిన్న విషయం రాస్తున్నాను, చదువు. ఇక్కడ లలిత అని ఒక పనిపిల్ల ఉండేది, గుర్తుందా? సునీత పిలిస్తే చాలు ఆ పిల్ల పరుగులు పెట్టేది. ఎందుకట్లా పరుగెత్తుతోంది అనుకునేవాళ్ళం. మొన్నొక రోజు మేం తోటలో ఉన్నాం. సునీత లోపలుంది. ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతోంది. బయట ఎవరో వచ్చారు. ఆ విషయం చెప్పడానికి ఎవరో కనుక్కోమంటే మళ్ళీ అందుకు అట్లా 4-5 సార్లు లోపలికి బయటకు పరిగెత్తింది. ఆ పరిగెత్తడంలో ఎడమకాలి బొటనవేలు చితికింది. రక్తం వచ్చింది. మేము కోపడ్డాం. ఎందుకట్లా ఎప్పుడు పరిగెత్తుతుంటావు? చక్కగా నెమ్మదిగా నడువు అని. అందుకు మాలి నవ్వుతూ ఏమని చెప్పాడో ఊహించగలవా? నువ్వు ఊహించలేవు. ఆ పిల్లకు పరిగెత్తడమే మా పని. అట్లా పరిగెత్తి చేయకపోతే అమ్మాయి గారు ఊరుకోరు. మునుపటి పిల్ల పిలవంగానే చటుక్కున పరిగెత్తుకు రాకుండా నిదానంగా నడిచొచ్చిందని పనిలోంచి తీసేశారు. మేము స్టన్ అయ్యాం. అసలు సునీతలో అంతటి పవర్ ఉందని మనం అనుకోం గదా. చూడు, మన దగ్గర పిల్లిలా ఉండే అమ్మాయి ఇక్కడ పులి. మీనాను కలుసుకున్నాం. నిన్నంతా మాతోనే గడిపింది. మరి నువ్వేం చేస్తున్నావు? కాలం ఎలా గడుస్తోంది? మేము గుర్తొస్తున్నామా? ఏ టైంలో ఎలా గుర్తుకొస్తున్నాం? వెంటనే ఉత్తరం రాయి. ఇట్లు ఎవరి పేరు రాయాలో తెలియక మేమంతా దెబ్బలాడుకుంటున్నాం. అందుకని ఎవరి పేరు రాయడం లేదు, సరేనా? ఇట్లు మేము.
ఉత్తరం చదవడం ముగించి కులాసాగా నవ్వింది రేణుక. వీళ్ళకేమని ఉత్తరం రాయాలి? వచ్చి 3 రోజులైంది. ఈ లోపల ఏం కబుర్లుంటాయి? సరే కాని చూద్దాం. కలం పుచ్చుకున్నాక ఏది రాయాలనిపిస్తే అది రాసి పడేస్తే పోతుంది అనుకొని కలం కాగితాలు తీసుకుని కూర్చుంది. కాలక్షేపంగా తీరిగ్గా హాస్యంగా ఉత్తరం రాయడం మొదలుపెట్టింది. ఫ్రెండ్స్ అంతా హాల్లో కూర్చునున్నారు. విమల వీక్లీ చదువుతోంది. మిగిలిన వాళ్ళు క్యారమ్స్ ఆడుతున్నారు. లలిత ఉత్తరం పట్టుకుని పరిగెత్తుకొచ్చింది. నేను అనుకుంటూనే ఉన్నాను ఇవాళ రేణుక రాస్తుందని అంది విమల. అది రేణుక ఇవాళ రాసింది కాదు, నిన్నో మొన్నో రాసుంటుంది కొంటిగా అంది లీల. పోవోయ్, నేను చదువుతానంటే నేనని కొంచెం సేపు వాదించుకున్నారు. అడ్రస్ నా పేరునుంది కాబట్టి నేను చదువుతాను అంది సునీత. నోనో, డియర్ ఫ్రెండ్స్ అంటూ మొదలుపెట్టింది కాబట్టి ఎవరైనా చదవచ్చు. చివరకు మధ్యలో పెట్టి అందరూ ఒకసారి చదువుకున్నారు. డియర్ ఫ్రెండ్స్, మీ కాలక్షేపం అంతా తెలిసింది. మీ కార్యక్రమాలు జలసీగా ఉన్నాయి. సునీత మెంటాలిటీ నిజంగానే చాలా ఆశ్చర్యాన్ని కలగజేసింది. ఎప్పుడూ నిదానంగా ఉండే అమ్మాయిలో అలాంటి భావాలున్నాయని ఊహించలేం. బహుశా అది అధికారం, ఇది స్నేహంలోని తీదనమేమో. ఇకపోతే నా సంగతులు ఏం రాయను, ఎలా రాయను? రాయడానికి కబుర్లేమీ లేవు కాబట్టి నాకు మా అమ్మకు మధ్య వచ్చే తగాదాలు రాస్తున్నాను. ఉదయం లేత ఎండలో చెరువు నుండి అప్పుడే స్నానం చేసొస్తుండే గేదెలను చూడడం నాకు చాలా ఇష్టం. నున్నగా నల్లగా ఉండే వాటి శరీరాలపై నీళ్లు తామరాకు పైన నీటి బొట్టల్లా ఉంటాయి. అది నాకు చాలా ఇష్టం. నిద్ర లేవగానే మొహం కడుక్కోకుండా వీధి వాకిలికి ఎదురుగా పాదాలు మాత్రం భూమి కానించి 2 కాళ్ళు దగ్గరకు ముడుచుకుని కూర్చుని కాళ్ళు చుట్టూ చేతులు వేసి మోకాళ్ళపై గెడ్డం పెట్టుకుని కూర్చుని చూడడం అంటే నాకిష్టం. అది మొదటిష్టం. ఇంకొకటి, పెరట్లో నూతి పళ్ళెం ఎక్కి కూర్చుని తీరిగ్గా పళ్ళు తోముకోవడం కూడా నాకు ఇష్టమైన రెండో అలవాటు. నాకు బుద్ధి తెలిసినప్పటి నుంచి అమ్మ తిడుతూనే ఉంది, తాతగారితో కోపడుతూనే ఉంది. అయినా నాకెందుకో ఆ అలవాట్లో మానాలనిపించదు. ఆ గేదెలను కిటికీలోంచి చూడమంటుంది అమ్మ. మొహం కడుక్కుని కాఫీ తాగాక కూర్చుని చూడమంటారు తాతగారు. అవును, నిజమే, కిటికీలోంచి చూడొచ్చు. కేవలం చూడడమే ప్రధానమైతే వీధి వాకిట్లోంచి ఎంత స్పష్టంగా కనిపిస్తాయో కిటికీ దగ్గర నుంచుంటే కూడా అలాగే కనిపిస్తాయి. కానీ నాకేంటో అలా కూర్చుని చూడడంలో ఉండే అనుభూతి కిటికీలోంచి చూస్తే దొరకదు. ఫలానా అని చెప్పలేను, కానీ నన్నేదో భావం ఆవరించుకుని ఆ కొద్దిసేపు నా చుట్టూ ఉన్న సర్వ ప్రపంచాన్ని మర్చిపోయేటట్లు చేస్తుంది. అలాగే తాతగారును. తాతగారేమో మొహం కడుక్కుని చూడమంటారు, కానీ అలా చూడాలనిపించదు. మొహం కడుక్కుంటే ఆ మత్తంతా జారిపోతుంది. అలా చూస్తుంటే ఏమీ అనిపించదు. లేవగానే కూర్చుని అప్పుడే నిద్రలేచిన కళ్ళతో చూస్తుంటే మొత్తుగా కలగా ఏదో ప్రపంచంలో ఉన్నట్లుగా ఉంటుంది. కానీ అమ్మ తిడుతుంది. పాచిమొహంతో వీధికెదురుగా కూర్చునుండడం దరిద్రం ఉంటుంది. ఆ తిట్లతోనే గౌనుల్లోంచి పరికినీల్లోకి మారాను, ఓణీలు వేశాను, చీరలు కడుతున్నాను. కానీ నా అలవాటును మానలేదు. అది ఎన్ని తిట్టినా అంతేలే అని అమ్మ ఊరుకోదు. నేను ఊళ్ళో ఉంటే ప్రతిరోజు ఉదయం అలా కూర్చోవలసిందే, అమ్మ తిట్టాల్సిందే. ఈ పనులు నాకెందుకో అలవాటైపోయాయి. ప్రతిదినం స్నానం చేసి భోంచేయడం ఎంత సహజమో అలా కూర్చుని తిట్లు తినడం కూడా అంత సహజంగా నా జీవితంలో కలిసిపోయాయి. నూతి పళ్ళెం మీద కాళ్ళు పైకి పెట్టి కూర్చుని ఎదురుగా కనిపించే ముద్దమందార చెట్టుని, గన్నేరు చెట్టును చూస్తూ ఎవరూ పిలవకపోతే కొన్ని గంటల సేపు పళ్ళు తోముకుంటూ కూర్చోగలను. ఎంతసేపు ఉంటానో, ఏం చేస్తున్నానో, ఏం ఆలోచిస్తున్నానో నాకే తెలీదు. ఆ గట్టు మీద ప్రభావం ఏమిటో నాకు అర్థమే కాదు. అసలు నేను ఆ చెట్లు చూస్తుంటానో లేదో కూడా నాకు తెలీదు. అమ్మ కేకలు కొంచెంసేపు ఏ దూర తీరాల నుంచో వింటున్నట్లు అనుభూతి చెందుతూ మరి కాస్త సేపటికి చెవులో కంగుమని అరుస్తూ గంగడు చెప్పే వరకు నాకు ఈ ప్రపంచంతో సంబంధం లేనట్లే ఉంటుంది. అదేంటో ఈ అలవాట్లు చెడ్డవి అంటుంది అమ్మ. వాకిలికెదురుగా చిన్నపిల్లలాగాను నూతి పళ్ళెమెక్కి మొగరాయిల్లాగాను కూర్చోవద్దంటుంది అమ్మ. కాబట్టి పైకి ఏమీ అనలేను, కానీ నాకు కోపం. నూతిపళ్ళం ఎక్కడం కూడా మగవాడి హక్కే కాబోలు. అమ్మ వాదిస్తుంది, ఖండిస్తుంది, చివరకు తిడుతుంది. నా చిన్నప్పటి నుంచి ఆమె తిడుతూనే ఉంది. ఈ అలవాట్లు మానాలంటే నేను మానేయగలను. ఇందుకు పెద్దగా కష్టపడాల్సింది ఏమీ లేదు, కానీ ఎందుకో నాకు మానాలనిపించదు. లేకపోతే అంతగా చెవిలో ఇల్లు కట్టుకున్నట్లు పోరు పెడుతున్న అమ్మ తాతయ్య మాటలు వినకపోను. అవి చెడ్డలవాట్లు అంటుంది అమ్మ. అసలు అవి చెడ్డవా మంచివా అని నేనెప్పుడూ ఆలోచించను. అసలు ఆలోచించడానికి ప్రయత్నం చేయలేదు. ఒకవేళ బలహీనతేమో అనిపిస్తుంది. ఆలోచన చేస్తే నేను ఓడిపోతానేమో కదూ. మీరు చెప్పండర్రా, ఇంకేం రాయను?
ఇప్పటికే కబుర్లేం లేక పిచ్చి సోదితో విసుగు పుట్టించుంటాను కదూ. తిట్టుకోబోకండి. సరి ఉంటానర్రా మీ రేణుక. యాన్యువల్ ఎగ్జామ్స్ ఇంకా 15 రోజులే ఉన్నాయి. సునీత హెచ్చరిక తర్వాత రేణుకలోని నిష కొంచెం దిగి మామూలు మనిషి అయింది. ఇది వరకు మాదిరి చీటికి మాటికి రోజుకో 20 సార్లు అతని చుట్టూ తిరగకుండా అవసరం పడి వెళ్ళినట్లు ఏ ల్యాబ్లోనో 5 నిమిషాలు మాట్లాడొచ్చేసేది. రేణుకంటే ఇష్టం లేని వాళ్లకు ఆ అమ్మాయిని ఇప్పుడు వేలెత్తి చూపగలిగే అవకాశం వచ్చిందని సంతోషపడుతున్న అవకాశవాదుల ఆనందం అణిగిపోయింది. పరీక్షలు జరిగాయి. అందరూ సంతృప్తిగా రాశామనుకున్నారు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లే సన్నాహంలో ఉండిపోయారు. తీసుకెళ్లడానికి వచ్చిన వాళ్లతో వెళ్లే వాళ్లతో ఆవరణంతా సందడిగా ఉంది. సామాన్లన్నీ ప్యాక్ చేసుకుని రెడీగా పెట్టుకున్నారు. చెట్ల కిందకు వెళ్లారు మిత్ర బృందం. విమల, లీలా కూడా వెళ్ళిపోయారు. నాకు కూడా త్వరగా ఇంటికి వెళ్ళిపోవాలనిపిస్తోంది అంది కమల. వెళ్ళొచ్చు గాని లేట్ అయితే కష్టం బాబు. చీకట్లో రేపు ఎర్లీ మార్నింగ్ బయలుదేరితే ఎలా పోయినా సాయంత్రానికి తీరిగ్గా ఇల్లు చేరచ్చు. కష్టమూ ఉండదు, భయం అంతకన్నా ఉండదు అంది సునీత. రేణుక మనసులో ఒకసారి జేమ్స్ను కలిస్తే బాగుండు అనుకుంటోంది. సునీ, ఒకసారి జేమ్స్ను కలుసుకోనా? నవ్వింది సునీత. గతుక్కుమంది రేణుక. ఆ నవ్వు అమాయకుడైన బిడ్డను చూసి బాధతో నవ్వే అమ్మ నవ్వులా ఉంది. రేణు, నువ్వు చాలా తెలివిగలదానివి. నీకు నేను చెప్పేపాటిదాన్ని కాదు కూడా. నీకు పరిస్థితిని అర్థం చేసుకునే జ్ఞానమున్నా ప్రస్తుతం అర్థం చేసుకోలేని మోజులో ఉన్నావని నీ స్థితిని నీకు తెలియజేశాను. అంతేకాని నిన్ను అతనితో మాట్లాడవద్దని నేను అనలేదు. జేమ్స్కి ఎదురుగా కూర్చున్నదన్న మాటే గాని ఏం మాట్లాడాలో తెలియడం లేదు. కాళ్ళు చాపుకుని చేతుల మీద వెనక్కు వాలి కూర్చుని అస్తమిస్తోన్న సూర్యుణ్ణి దాచుకుంటూ ఉదయించబోతోన్న చంద్రుణ్ణి పైకి పంపుతున్న అనంతమైన అలలతో నిండున్న సముద్రాన్ని చూస్తున్నాడు జేమ్స్. ఇసుకను కుప్పలుగా పోస్తూ వాటిని చెరిపి చదును చేస్తూ అందులో ముగ్గులు వేస్తూ వాటిని చెరిపి ఏవో పేర్లు రాస్తూ వాటిని చెరిపి గూళ్ళు కడుతూ వాటినే చెరిపి మనసులో స్థిరంగా నిలబడక ఎగిరెగిరి పడుతూ క్షణానికో రకంగా మారుతున్న అలజడి చేస్తున్న ఆలోచనల మాదిరిగానే చేస్తున్న పనుల్లోనూ స్థిరత్వం లేకుండా ఉంది. తను ఏదైనా మాట్లాడితే బాగుండు అనుకుంటోంది రేణుక. ఏమని చెబుతుంది అనుకుంటున్నాడు జేమ్స్. ఫ్రెండ్స్ అంతా వెళ్ళిపోయాక జేమ్స్ను ఆ సాయంత్రం ఆ ప్రదేశంలో కలుసుకోమని చెప్పి కుమార్ వాళ్ల ఇంటికి వెళ్ళింది రేణుక హాస్టల్ ఖాళీ చేసి. పిలుపు రేణుకది కాబట్టి ఆమె మొదలు పెడుతుంది అనుకున్నాడు జేమ్స్. ఈ హాలిడేస్ ఎక్కడ గడుపుతారు? మీ ఇంటికి పిలవకూడదు అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఇక్కడే అన్నాడు. అన్ని నెలలు అన్ని రోజులు అంత దగ్గరగా ఎంతో సన్నిహితంగా మసిలిన ఆ ఇరువురు ఏమీ తెలియని ఎప్పుడూ పరిచయమే లేని వాళ్ళలా మూగగా కూర్చుండిపోయారు. నిశ్శబ్దం కాలాన్ని మింగేస్తోంది. వెనక్కు పెట్టుకున్న చేతులను కదిలించి ఎడమ చేతిపైన ఒత్తిగిల్లి రేణుకకు దగ్గరగా జరుగుతూ కుడి చేతిని చాచి ఆమె చెయ్యి అందుకున్నాడు జేమ్స్. ఆ స్పర్శ కొత్తది కాదు, కాని లేత వెలుగు ప్రపంచమంతా అలుముకున్న అందమైన ఆ సంధ్యలో రేణుక మనస్సు జల్లుమంది. గుండె కొద్ది క్షణాలు పనిచేయడం మానేసినట్లయింది. బుగ్గల్లోకి వెచ్చటి ఆవిరి, కళ్ళల్లోకి చెప్పలేని సిగ్గు వచ్చి తల వంగిపోయింది. రేణుక పలచని అరచేతిని, పొడవాటి వేళ్లను, ఎప్పుడో వేసిన గోరింటాకు తాలూకా అక్కడక్కడా మిగిలిన ఎరుపు రంగుతో ఉన్న గోళ్లను చూస్తూ మృదువుగా అన్నాడు జేమ్స్. రేణు, నీ చదువు అయిపోయింది, ఇంటికెళ్ళిపోతున్నావు. నాకేమోగా అనిపిస్తోంది రేణు. రేపటి నుంచి నన్ను మర్చిపోతావు. కానీ ఈ ఊరు, ఈ ప్రదేశాలు నిన్ను నేను మర్చిపోలేను. ల్యాబ్లోకి వెళ్ళగానే నువ్వే కనిపిస్తావు. నాకెంతోమంది లేడీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళందర్నీ నా దేశంలో విడిచి వచ్చేటప్పుడు కూడా ఇంత బాధ అనిపించలేదు. కానీ కొన్ని మాసాల పరిచయంతోనే నిన్ను వదులుకోవడం చాలా కష్టంగా ఉంది. జేమ్స్ చెబుతుంటే కళ్ళు వెడల్పు చేసుకుని వింటోంది రేణుక. అవి తనకు తెలిసిన విషయాలే. అయినా అతని నోటి వెంబడి వింటుంటే చాలా హాయిగాను మరేదో భావనతో నిండిపోయింది రేణుక హృదయం. తన ప్రమేయం లేకుండా అనుకోకుండా గబుక్కున నోరు తెరిచనేసింది. నాకు అలాగే ఉంది జేమ్స్. నిన్ను వదిలి వెళ్లడం నాకేమాత్రం ఇష్టమనిపించడం లేదు. లేచి నిటారుగా కూర్చుంటూ ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. నిజం? అతని చూపుల్లోని తీక్ష్ణతకు తట్టుకోలేని ఆమె కళ్ళు కిందకి వాలిపోయాయి. నిజం జేమ్స్. తన చేతిలో ఉన్న పల్చటి అరచేతిని గట్టిగా నొక్కుతూ అన్నాడు. నేను పెళ్లి చేసుకుంటాను రేణు. ఈ 2 ఏళ్లు అయిపోయాక నా దేశం వెళ్ళిపోదాం. ఆవేశంగా చెబుతున్న అతని మాటలు వింటూ అతని చేతిలో ఉన్న తన చేతిని విడిపించుకుంటూ మెల్లగా అంది రేణుక.
అమ్మతో చెప్పి ఆమె అంగీకారం తీసుకున్నాక నీకు తెలియజేస్తాను. తన చేతిలోంచి మెత్తగా జారిపోతున్న ఆ చేయిని బలంగా లాక్కుని పెదవులకి ఆనించుకుంటూ, మై స్వీట్ రేణు, ఐ విల్ మ్యారీ యూ, మెల్లగా మధురంగా గొణిగాడు జేమ్స్. జేమ్స్ అన్న మాటలు మళ్ళీ మళ్ళీ తలచుకుంటూ, అతను ముద్దు పెట్టుకున్న వేళ్లను సిగ్గుసిగ్గుగా చూసుకుంటూ, 2-3 సార్లు తను అదే భాగాలను ముద్దు పెట్టుకుంటున్న రేణుకను వింతగా గమనిస్తున్నారు ఎదురు సీట్లో కూర్చున్న బామ్మగారు. గతుకుల రోడ్డు మీద బస్సు కుదుపులకు మేల్కొంటూ మధ్య మధ్యలో కలల్లో తేలిపోతూ కిటికీలోంచి బయట ఎర్రగా మండుతోన్న ఎండలో నిశ్చలంగా నిలబడున్న చెట్లను గట్లను చూస్తూ ప్రయాణం చేస్తోంది రేణుక. దుమ్ము రేపుతూ వచ్చిన బస్సు వంతెన దగ్గర ఆగింది. గాలికి నిలవకుండా ఎగురుతోన్న పమిటను పట్టుకుంటూ మరో చేత్తో గాలికి అడ్డం పడుతోన్న కుచ్చెళ్లు ఎత్తి పట్టుకుంటూ బస్ దిగింది. క్లీనరు సామాన్లు వెనక పెట్టే భాగం దగ్గర తలుపు తీసి 2 పెట్టెలు, ఒక చెక్క పెట్టె, కోల్డాళ్లు వగేరా సామానంతా తీసి కింద పెట్టాడు. మళ్ళీ తలుపు వేసి తాళం నొక్కి లోపలికెక్కి రైట్ రైట్ అన్నాడు. ఎదురు కాలువలో గేదెల్ని కడుగుతోన్న గంగడు బస్సు ఆగగానే, ఊరు దిగుతారబ్బా, అమ్మాయి గోరేనా అని చూస్తున్నాడు. కాని వాడికి అడ్డంగా బస్సు ఉండేసరికి ఆ దిగిన వాళ్ళెవరో వాడికి కనపడనేలేదు. బస్సు కదిలి వెళ్లిన వెంటనే కనపడిన అమ్మాయి గారిని చూసిన సంతోషంలో గబగబా గట్టికి పరిగెత్తుకునొచ్చాడు. నీళ్లు కారుతూ ఉత్తి డ్రాయర్ మాత్రమే ఉండి నల్లగా నిగనిగలాడుతున్న వాడిని చూస్తూ నవ్వింది రేణుక. ఎరగంగా, బాగున్నావా? నిన్నటేళ్ళ నుండి మీకోసం ఎదురు చూస్తున్నాను అమ్మాయి గారు. అలాగా, పోయి బట్టలేసుకుండా ఈ సామాను తీసుకునొద్దు గాని. ఈ ఎండలో మీరెందుకు అమ్మాయి గారు? అల్లదిగో ఆ వాకండా కాడ వీరడున్నాడు, వాడిని కేకెట్టి మేము ఎత్తుకొత్తాం గాని మీరు వెళ్ళిపోండి. వాడి అభిమానానికి నవ్వుకుంటూ హ్యాండ్ బ్యాగ్ అందుకుని పెట్టి మీదున్న చిన్న ప్యాకెట్ పట్టుకుని ఊరి వైపుకు అడుగులేసింది రేణుక. రేణుక మనసులో జేమ్స్ తాలూకా అనుభూతులు ఇంకా మెదులుతూనే ఉన్నాయి. గట్టు మీద నుంచి నడుస్తున్న రేణుక గబుక్కున గట్టు మీద కూర్చుంది. సిగ్గుసిగ్గుగా నవ్వుకుంది. హ్యాండ్ బ్యాగును పక్కనే గట్టు మీద పెట్టి ప్యాకెట్ను ఒళ్ళో పెట్టుకుని మెల్లగా విప్పదీయడం మొదలుపెట్టింది. ఇందులో ఏముందో, తెల్లని పాలరాతి శిల్పంలో అందంగా మలిచిన రాధాకృష్ణులు. చూస్తుండగానే రేణుక హృదయం ఆనందంతో సంతోషంతో పొంగిపోయింది. సిగ్గుతో తల వంగిపోయింది. శృంగారపు హొయలు చిందిస్తోన్న రాధా మనోహర మూర్తి, దొంగ కృష్ణుడి చిలిపి చేష్టలు గుర్తుకొచ్చిన రేణు బొగ్గల్లోకి వెచ్చటి ఆవిరొచ్చింది. కళ్ళు అరమొడుపులుగా మూసున్నాయి. తల ప్రియుడి భుజాన ఆనించుంది. మధురమైన మందహాసంతో విడనట్లున్న మృదువైన పేదాలు వక్షస్థలం మీద నుంచి జారిపోయి కింద పాదాల మీద జీరాడుతున్న పయ్యద, ఆమె గుండెల మీద మురళిని అతి సున్నితంగా పట్టుకునున్న సన్నని పొడవాటి వేళ్లు, ఆమె వంక కవ్విస్తూ చూస్తున్న కళ్ళు. చూస్తుంటే ఆ విగ్రహం కన్నా అది ఇవ్వడంలో జేమ్స్ భావాలు అర్థం చేసుకుంటున్న రేణుక సిగ్గుగా నవ్వుకుంటూ పక్కనే ఉన్న జనపచేలను చేత్తో తాకింది. ఈ రాధాకృష్ణుల గాథలు, కృష్ణుని లీలలు, అతని శృంగార చేష్టలు ఎన్నో రోజులు కష్టపడి జేమ్స్కు బోధించింది. అవన్నీ జీర్ణం చేసుకుని ఇప్పుడు మనసు కందని మరేదో భావనలో, తన్మయత్వంలో పరవశిస్తోన్న రేణుక ఉలిక్కిపడి అబ్బా అనుకుంటూ చేయి చూసుకుంది. ఒళ్ళో ఉన్న రాధాకృష్ణులను ఎడం చేతితో చెంప కానించుకుంటూ ఇంకో లోకంలో కళ్ళు మూసుకుని విహరిస్తున్నట్లు కుడి చేతిని అప్రయత్నంగా చాపి జనుము మొక్కలను తాకితే పొదునుగా పెరుగున్న ఆ జనుమాకులు సరున మృదువైన రేణుక చేతిని ముద్దు పెట్టుకున్నాయి. ఫలితంగా ఎర్రటి రక్తం తెల్లని అరచేతిపై చిందింది. గబాలను వాస్తవంలో కొచ్చిపడింది. రుమాల్తో రక్తం తుడుచుకుని రాధాకృష్ణులకు ఒకసారి ముద్దిచ్చి అట్టపెట్టిలో పెట్టి ప్యాక్ చేసింది. హ్యాండ్ బ్యాగ్ తీసుకుని లేచి నిలబడి చీరను వెనక దులుపుకుంటూ ముందుకు నడిచింది. మగవాళ్ల వాసన నీడ కూడా భరించలేని రేణుక జేమ్స్ మోజులో ఎంత లోతుగా దిగిపోయింది. ఇది మంచికేనా లేక? రేణు, విష్ యూ గుడ్ లక్. ఇంట్లోకి అడుగు పెడుతూనే నిర్ఘాంతపోయింది. హాల్లో ఒకవైపున మంచం వేసుంటుంది. అది తాతగారి కోసం ప్రత్యేకించి వేసిన పడక. కాని ఆ పడకపైన తాతగారు రాత్రిపూట తప్పించి పగలు పడుకోవడం రేణుకెప్పుడూ చూడలేదు. పడక రాత్రింబగళ్ళు ఉంటుంది, కాని పగలు తాతగారెప్పుడూ పడుకోరు. అలాంటి పరందామయ్య గారు మంచం పైన పడుకునున్నారు. పక్కనే ఉన్న స్టూల్ మీద ఏవో మందు సీసాలున్నాయి. కింద కూర్చుని విసినికరతో గాలి విసురుతోంది అన్నపూర్ణమ్మ. అమ్మా, తాతగారికేంటమ్మా? 2 అంగల్లో మంచాన్ని సమీపిస్తూ ఆదుర్దా నిండిన గొంతుకుతో అడిగింది రేణుక. నెమ్మదిగా మాట్లాడు. నిన్ననే వస్తావని ఎదురు చూశాను. పరీక్షలు బాగా రాసావా? ఇంత ఎండలో రాకపోతే కాస్త చల్లబడ్డాక రాకపోయావా?
మోకాళ్లపైన కూర్చుని తాతయ్య ముఖంలోకి ఆతృతగా చూస్తున్న కూతురి ముఖాన పడిన ముంగురులు సర్దుతూ ఆప్యాయంగా అడిగింది అన్నపూర్ణమ్మ. తాతయ్యకేంటమ్మా, ఒంట్లో బాగుండడం లేదా? అసలు ఏమైంది? ఏంటిలా చిక్కిపోయారు? సన్నగా బలహీనంగా మంచంలో పడున్న పరందామయ్య గారిని చూస్తుంటే రేణుక కళ్ళలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. పెద్దతనం కదమ్మా, అందులోనూ ఎండలు. ఏమి ఎండలే తల్లి, ఇప్పుడే ఇంత మండుతున్నాయి. ఇక ముందు ముందు ఎంత ఎండలొస్తాయో ఏంటో ఎప్పటినుంచే భయంగా ఉంది. మొన్న సెలవులకు వచ్చినప్పుడు బాగానే ఉన్నారు కదమ్మా. అదే బాగులే, ఇంకా నయం. నా కోసం నీకోసం ఇన్నాళ్ళు బ్రతికాడు తాతయ్య. అన్నపూర్ణమ్మ మాట పూర్తి కాకుండానే పరందామయ్య గారు కళ్ళు తెరిచారు. తనపైకి వంగి తడి కళ్లతో తన ముఖంలోకే చూస్తున్న రేణుక ముఖం వంక క్షణంసేపు కళ్ళు చిట్లించి పరిశీలనగా చూసి, అమలు, నువ్వేనా? ఎప్పుడొచ్చావు? నేనొచ్చి చాలాసేపు అయింది. ఏంటి తాతగారు ఇలా పొలలా అయిపోయారు? ముడతలు పడిన ముఖంలో అంతులేని ఆనందం వెల్లివిరిసింది. ఈ వయసులో చిక్కక కనపడతానటే పిల్ల. నా సంగతికేంలే గాని ఎగ్జామ్స్ బాగా రాసావా? నీ ఫ్రెండ్స్ బాగా రాశారా? బాగా రాశాం తాతగారు. లోపల నుంచి ద్రాక్ష ఖర్జూరం ముక్కలు నానబెట్టి తెరిచిన నీళ్లు తండ్రికి, నిమ్మపండు రసం కూతురికి చెరో గ్లాసు తెచ్చిచ్చి కూర్చుంది అన్నపూర్ణమ్మ. సాయంకాలం దొడ్లో వేప చెట్టు కింద పడక కుర్చీలో వెనక్కు వాలి కూర్చున్న తాతగారికి దగ్గరగా మంచం వేసుకుని పడుకుంది రేణుక. దొడ్లో అంతా గంగడు నీళ్లు చెల్లినట్లున్నాడు. పైగా మధ్యాహ్నం అంతా ఎండతో విసిగిపోయిన ప్రాణాలకు నీళ్లు పీల్చుకుని చల్లదనాన్ని, కమ్మని వాసనను అందిస్తోన్న కొత్త మట్టి, మృదువైన చల్లగాల్ని అందిస్తున్న వేప చెట్టు. స్టూలు వేసుకుని గోదారి గట్టుంది అని పాట పాడుతూ మల్లెమొగ్గలు కోస్తున్నాడు గంగడు. అన్నం వార్చి పొయ్యిలో మంటార్పేసి నిప్పుల మీద పెట్టింది అన్నపూర్ణమ్మ. కుంపట్లో పాల కోసం దాలి వేసి నూతి దగ్గర నీళ్లతో మొహం కడుక్కుని తోడ మీదున్న టవల్తో తుడుచుకుంటూ, ఒరే రంగా, కాసిన్ని మొగ్గలు కరణంగారింట్లో ఇచ్చి పొంతులమ్మగారి అమ్మాయితో అమ్మాయి వచ్చింది, అందుకని రేపు సాయంకాలం ఇస్తానని చెప్పరా. పొద్దునొచ్చి అడిగితే సాయంత్రం పంపిస్తానని చెప్పా. వచ్చి కూతురి పక్కలో కూర్చుంది అన్నపూర్ణమ్మ. కుర్చీలో వెనక్కు వాలి కళ్ళు మూసుకుని పడుకుని ఏవేవో అడుగుతున్న పరందామయ్య గారికి తల కింద చేతులు పెట్టుకుని వెలకిల్లా పడుకుని నిర్మలంగా ఉన్న ఆకాశంలో తెల్లగా తేలిపోతున్న మబ్బు తునకలను చూస్తూ సమాధానాలిస్తోంది రేణుక. తల్లి మాట విని, నాకు వద్దులే అమ్మా, ఆ అమ్మాయికి ఇచ్చిరమ్మను, రేపటి నుంచి నేను పెట్టుకుంటూనే ఉంటానుగా అంది. మౌనంగా కూర్చున్న తల్లిని చూసి తనే చెప్పింది. గంగా, పొంతులమ్మ గారు అమ్మాయికి ఇచ్చేసి మీనాక్షి గారింటికెళ్ళి నేనొచ్చానని చెప్పిరా. వీరడు పాలు తెస్తున్నాడు. పాలకుండా కడిగి పెట్టాను. మరోసారి కాసిని నీళ్లు పోసి తొలిపి పాలు పోసి కుంపట్లో పెట్టి ఓరగా మూత పెట్టరా. అన్నపూర్ణమ్మ చెప్పినట్లే చేసొచ్చాడు. గేదెల్ని దూడల్ని కట్టేసి ఎద్దులకి దానా పెట్టి మిగిలిన వాటికి మేత వేస్తున్నాడు. చూస్తూ పడుకుంది రేణుక. ఏంటో ఆలోచిస్తూ పరధ్యానంగా కూర్చుంది అన్నపూర్ణమ్మ. పూలిచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చాడు గంగడు. మీనాచమ్మగారు లేరండి. పనైపోయాక వీరడు కూడా కాసేపు అలా తిరిగొస్తానమ్మగారు అని చెప్పి కర్ర చేతబట్టుకుని బయలుదేరాడు. మంచం దగ్గరగా పీఠం వేసుకుని కూర్చున్న గంగణ్ణి, ఒరే, కాసేపు నువ్వు కూడా పోరా అంది అన్నపూర్ణమ్మ. లేచి పరిగెత్తబోతున్న వాడితో గట్టిగా చెప్పింది. ఒరే, బయట లైటు, వరండాలో లైటు వేసి లోపల చిన్న లైటు వేసిపోరా. లేత చీకట్లో గమ్మున వెలిగిన లైటు వెలుతుర్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాలు గమ్మత్తుగా ఉన్నాయి. నిన్న ఆ సమయంలో జేమ్స్తో కూర్చుని అందంగా గడిపింది. అప్రయత్నంగానే కుడి చేతి వేళ్లను పెదవులు కానించుకుంది రేణుక. లైటు వెలుతుర్లో గాలికి కొంచెంగా ఊగుతున్న ముద్దమందార పువ్వులను చూస్తూ మెల్లగా సంభాషణ మొదలుపెట్టింది అన్నపూర్ణమ్మ. తుఫాను రాబోయే ముందు వాతావరణం అతి ప్రశాంతంగా ఉంటుందట. నీ చదువైపోయింది. అవును, నా చదువు అవజేసినట్లే. అయితే అనుమానంగా చూస్తున్న కూతురి వైపు తల తిప్పకుండా తెల్లగా నిగనిగలాడుతున్న నందివర్ధనం పూలం చూస్తూ, నీకు పెళ్లి చేయాలనుకుంటున్నావు అంది. నాకా పెళ్ళా? గబుక్కున లేచి మంచం మధ్యలో కూర్చుంది రేణుక. తాతయ్య సంబంధం కూడా చూశారు. ఆ అబ్బాయి చదువైపోయి మద్రాసులో ఉద్యోగం చేస్తున్నాడట. వచ్చే నెలలో మంచి ముహూర్తాలున్నాయట. కళ్ళు ఇంతింత చేసుకుని తల్లి వంకే చూస్తోంది. నేను 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 ఈ పెళ్లి చేసుకోను అని చెప్పాలని మహా తంటాలు పడుతోంది రేణుక. కాని ఆ మాటలు గొంతు దాటి బయట పడినట్టున్నాయి. వెధవధైర్యం అవసరమైనప్పుడు అంతే దొరకదు. ఏంటి నేను నేను నీ అధిక తెలివితేటలతో మా ప్రాణాలు తీయకు. చిన్నప్పుడే తండ్రి పోయినా ఏ కొరత లేకుండా అరచేతుల్లో పెట్టుకుని పెంచి పెద్ద చేశాడు తాతయ్య. ఆ తాతయ్య చేతుల మీదుగానే ఆ పెళ్లి కూడా అయిందనిపిస్తే ఇహ మేమున్నా లేకపోయినా చింతలేదు.
బరువుగా వస్తున్న తల్లి మాటలకు దిమ్మెరపోతోంది రేణుక హృదయం. పరందామయ్య గారు పెదవి కదల్చలేదు. ఒకసారి కళ్ళు తెరిచి మనవరాలి వంక చూసి మళ్ళీ కళ్ళు మూసుకున్నాడు. రవీంద్రను అల్లుడిగా చేసుకుంటే ఏ బెంగా ఉండదని అనుకునేవాళ్ళం. ఆ భాగ్యం ఎలాగూ లేదు. సరే, అయిన దానికి అనుకుని ప్రయోజనమే ఉంది గాని, తెలిసిన వాళ్ళు, వంశం, సాంప్రదాయం అంతా మంచిది. వెనకా ముందు ఎవరూ లేని వాటరవాడు. కాళ్ళు రెండు కిందకు వేలాడేసి నిటారుగా కూర్చుని తల్లి చెబుతోంది మతిలేని దానిలా వింటోంది రేణుక. ఆ అబ్బాయి నిన్ను చూడనవసరం లేదన్నాడు. నీ ఇష్టం కూడా కనుక్కుని తర్వాత అన్నపూర్ణమ్మ మాట పూర్తి కాకుండానే, పూర్ణమ్మ ఆ అమ్మాయి వచ్చిందటగా? సావిత్రమ్మ గొంతు వినిపించింది. ఆ వెంటనే ఆమె వాకిలి తిరిగి దొడ్లోకొచ్చింది. రావదినా అంటూ లేచి గోడ కానుంచున్న మరో నవ్వారు మంచం వాల్చింది అన్నపూర్ణమ్మ. మంచం మీద కూర్చుని రేణుకని పరామర్శించింది. అమ్మయ్య, కంఠానికి బిగ తీసుకుంటున్న ఉచ్చుముడి ఏదో వదిలేనట్లు ఫీల్ అయ్యి గుండెల నిండా గాలి పీల్చుకుని తేలిగ్గా నిట్టూర్చింది రేణుక. సరదాగా శైలజ కబుర్లు, రవీంద్ర కబుర్లు అడిగింది. ఏమైంది మావయ్య ఆ సంబంధం విషయం? హరిభగవంతుడా, మళ్ళీ మొదలు. నీ దాకా కూడా వచ్చిందన్నమాట ఈ విషయం. మనసులోనే అనుకుంది రేణుక. అంతా ఖాయమైనట్లేనమ్మా. 2-3 రోజుల్లో మంచిది చూసి మన రవీంద్రతోటే కబురు చేద్దామనుకుంటున్నాను. సంతోషం మావయ్య. త్వరగా ఆ 3 ముళ్ళు పడిపోతే తర్వాత దాని అదృష్టం. హాస్టల్లో చేసుకున్న నిర్ణయాలు ఏమయ్యాయి? జేమ్స్కు చేసిన వాగ్దానాలు ఏ గాల్లో కలిశాయి? తన మనసులో తను కట్టుకుంటున్న కలల మేడలు ఏ గంగలో కలుస్తాయో అంతుపట్టని రేణుక పిచ్చిదాల్లా చూస్తూ కూర్చుంది. అసలు పెళ్లి చేసుకోవలసిన రేణుక తన అభిప్రాయం చెప్పకుండానే పెళ్లిని గురించి, కట్నం కానుకల గురించి, పెట్టవలసిన బట్టలు, చేయించవలసిన నగలు, కొనవలసిన సామాన్లు చర్చించుకుంటుంటే మతిపోయిందాల్లా వింటోంది. రాధాకృష్ణుల ప్రతిమ గుర్తుకొచ్చింది. జేమ్స్, నేనెంత నిర్భాగ్యురాల్ని. మనం రాధాకృష్ణులమేనన్నమాట. అవును, జీవితంలోని మధురమును కలిసి పొందే అదృష్టం మనకు లేదా? రేణు హృదయం ఎదురు తిరుగుతోంది. లేదు లేదు, అలా ఎన్నటికీ జరగకూడదు. నా మనసు కదిల్చింది జేమ్స్. నా కలల్లో కనిపించేది జేమ్స్. నా శరీరంలోని అణువణువు కావాలని కలవరించేది జేమ్స్నే కాని మరో మగవాణ్ణి కాదు. నా ఒంటి మీద తెలివుండగా జేమ్స్ను తప్పించి ఇంకొకరిని భరించలేను. రేణుక మనసులో వాద ప్రతివాదాలు జరుగుతూనే ఉన్నాయి. పోన్లే పూర్ణ, ఊళ్ళో కుక్కలు ఎన్ని రకాలుగా మురుక్కుంటే మనకేం? ఇదేమన్నా ఇప్పుడే చూస్తున్నామా? ఎప్పుడూ ఉన్నదే. ఏనుగు పోతూ ఉంటే కుక్కలు మురుగుతూనే ఉంటాయని తిన్నది అరగని వాళ్ళు ఏదోటి వాగుతూనే ఉంటారు. ఆడపిల్లలు కలవాళ్ళం, అవన్నీ పట్టించుకోకూడదు. ఎంత చదువులు చదివితే మాత్రం పిల్లలు తల్లిదండ్రుల మాట వెనక ఏమవుతారు? కలికాలం, ఏదో ఒకటి వాగుతూ ఉండకపోతే కాలం ఎట్లా గడుస్తుంది చెప్పు? అట్లానే ఊరుకోగలమా వదినా? నలుగురు 4 మాటలంటుంటే ఒక్కటన్నా మనసుకు తగలకుండా ఉంటుందా? అందుకే నాన్నకు వయసు పైన పడుతోంది. ఆ అండ కూడా పోతే ఇహ నేనేం చేయగలను? నా పిండాకుడు. అందుకే ఆ కట్టె అలా తిరుగుతుండగానే ఆ శుభకార్యం ఏదో అయిందనిపించి ఆ చేత్తో 4 అక్షంతలు వేస్తే మా బాధ్యత తీరుతుంది. ఎంతైనా ఆడపిల్ల గుండెల మీద కుంపటే. అందున ఇలాంటి పుకార్లు పుడుతుంటే. పుకార్లా? ఎవరి మీద? అయోమయంగా అడిగింది రేణుక. ఇంకెవరి మీద? ఎవరి మీదో ఏడిస్తే మనకెందుకు బాధ? పెళ్లి కావలసిన ఆడపిల్లవి. ఆమె మాట పూర్తి కాకుండానే విసురుగా అడిగింది రేణుక. ఏంటమ్మా నువ్వనేది? నా గురించి అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు? నేనేం చేశాను? ఏమనా? పట్నం వెళ్ళి చదువులు వెలగబెడతానన్న నా కూతురు. చటుక్కున ఆమె నోరు మూసింది సావిత్రమ్మ. పూర్ణమ్మ, నీకు మతిపోతోంది. దాంతో ఏం మాట్లాడాలో కూడా తెలియడం లేదు. ఊర్లోని పనిలేని కుక్కలు తిన్నదరక్క ఏదో వాగితే ఆ వాగుళ్ళు పట్టుకుని దాన్ని నువ్వు అలా నిలదీయడం ఏం బాగోలేదు. పెద్దదానివి, కాస్త నిగ్రహించుకో. అది ఎలాంటిదో మనకు తెలీదా? నా బాధ నీకెలా తెలుస్తుంది వదినా? తండ్రి ఉంటే బాధలే ఉండకపోను. ఆడదాన్ని నేను, ముసలాయన నాన్న ఏం చేయగలం? అది మగవాడిగా పుట్టుంటే ఈ సమస్యలేం రాకపోను. ఏదో దేవుడి దయవలన మంచి సంబంధమే వచ్చింది. ఇహ దాని అదృష్టం. ఎవరి రాతలు ఎవరు తప్పించగలరు? నువ్వేం దిగులు పెట్టుకోక పూర్ణమ్మా, అన్నీ సవ్యంగానే జరుగుతాయి. దేవుడు చల్లగా చూడాలి గాని ఆ తండ్రి భూమి మీద పడేసిపోతే అంత నలుసు ఇంత దవలా? కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదని వచ్చేయటికి రవీంద్రకు కోడల్ని కనీయదు. చివరకు హాస్యంగా ముగించిన వాక్యాన్ని వింటూ ఉలికి పడింది రేణుక. ఏడిస్తే ప్రయోజనమేమిటి? ఏదో ఒకటి ఆలోచించాలి గాని కొంచెం విసుగ్గా చిరాగ్గా అన్నాడు రవీంద్ర. బాగుంది. ఏదైనా సలహా ఇస్తారనొస్తే అలా విసుక్కుంటారేంటి? భర్తను కోపంగా చూస్తూ రేణుక వైపు తిరిగి అంది. ఏడవబోకు రేణు, చూడు, ఆలోచించి చేయాల్సిన పనులివి. తన మనసులోని సంఘర్షణ, తను ఉన్న పరిస్థితులు, జేమ్స్కు చేసిన వాగ్దానాలు
అన్నీ విడమర్చి రవీంద్రకు చెప్పి ఎలాగైనా ఈ పెళ్లి ఆపించమని వేడుకుంది రేణుక. రవీంద్ర మాత్రం ఏం చేయగలడు? రేణు, నీకు కొన్ని విషయాలు చెబుతాను. అవి నీకు తెలియదని కాదు, కానీ నువ్విప్పుడు ఆవేశంలో ఉన్నావు. ఆవేశం వివేకాన్ని చంపేస్తుంది. చిన్నప్పుడే భర్త పోయి తన ఆశలన్నీ నీ మీదే పెట్టుకుని నీకోసమే బ్రతికిన అత్తయ్య ఈ విషయం వింటే ఏమవుతుంది? ఊళ్ళో 10 మంది 10 రకాలుగా అంటుంటేనే సహించలేక తలెత్తుకుని తిరగలేక మంచాన పడిన తాతయ్య నువ్వు చేసే పనికి సమ్మతించగలరా? కాస్తాగు. ఊళ్ళో వాళ్ళు అనుకుంటున్నారు. అందరూ ఇదే మాట అంటున్నారు. అసలేమనుకుంటున్నారు? ఎవరిననుకుంటున్నారు? ఎవర్నా? చెప్పబోతున్న రవీంద్రను శైలజ ఆప్ చేసింది. ఆపకు శైలజ. అందరూ కలిసి ఆ విషయాన్ని ఎందుకు దాస్తారు? నన్ను తెలుసుకొనియండి. తెలుసుకున్న వల్ల వచ్చే ప్రయోజనమేమీ లేదు రేణు. అనవసరం అనుకునే విషయాలు వదిలేయడం మంచిది. అవి నువ్వు వినాల్సిన అవసరం లేదు. వాటికంత ప్రాధాన్యత ఇవ్వనక్కర్లేదు. అలా కాదు శైలజ. అంత ప్రాధాన్యత లేని విషయమైతే ఇంతమంది ఆ పాయింట్ను అంతగా నొక్కి అన్నవెందుకు? అలాంటప్పుడు వాళ్ళెందుకు దాన్ని వదిలేయడం లేదు? కాదు, దాన్ని వాళ్ళు నమ్ముతున్నారు. వాళ్ళంతగా నమ్ముతూ నాపై లేనిపోనివేవో కల్పించుకుంటుండగా అసలు అవేంటో తెలుసుకోవాల్సిన అవసరం నాకెందుకుండదు? ప్లీజ్, నువ్వు ఆపకు. మీరు దాయొద్దు. అసలు విషయమేంటో చెప్పండి. పట్నంలో చదువుతున్న మన కరణంగారబ్బాయి సినిమా హాల్లో నువ్వు ఎవరి పక్కనో కూర్చునుండగా చూశాడట. అట్లా ఇంకెవరో చూశారట. ఊళ్ళో రాజుకుంటూ ఇప్పటికి గుప్పుమంది. పరందామయ్య మనవరాలు పట్నంలో వేసే వేషాలు ఇన్ని అన్నీ కావట. అయినా కలికాలం గాని ఆడపిల్లను ఒంటరిగా పట్నం పంపించి చదివించే ఆ చదువులు ఏంటమ్మా అంటూ ఊళ్ళో ఎక్కడ చూసినా గుసగుసలు. ఆడపిల్ల పెళ్లి చేయడమంటేనే గగనమవుతున్న ఈ రోజుల్లో ఇలాంటి అపవాదులేమన్నా వస్తే ఆ పిల్ల జీవితం ఏమవుతుందో ఆలోచించు. ఆ పిల్ల కన్నవారి మనసు ఎంత కష్టానికి గురవుతుందో తెలుసా? నాపై ఇన్ని అపవాదులు పుట్టాయా? అవన్నీ మీరు నిజమనే నమ్మారా బావా? లావుపాటి కర్రతో ఈడ్చి మాడు మీద కొట్టినట్లుంది రేణుకకు. నమ్మినా మానినా మా నమ్మకాలతో లోకానికి పనిలేదు రేణు. లోకం కోసం కాదు బావా నేను అడిగింది, నా కోసం, నేను తెలుసుకోవడం కోసం. నేనంటే మీలో ఎంత నమ్మకముందో తెలుసుకోవడం కోసం. నాపై మీ అంచనా ఎలా ఉందో అని అడిగాను బావా. నువ్వు మా అందరి పిల్లవు రేణు. మేమంతా కలిసి బాధ్యతతో నిన్ను ఇంటిదాని చేసి నీకో జీవితాన్ని ఇవ్వాల్సిన వాళ్ళం రేణు. ఆ విషయాలు విన్నప్పుడు అవి నిజమా కాదా అనే ఆలోచన కంటే అయ్యో ఇలాంటి పేరొస్తే మన అమ్మాయి బ్రతికేమవుతుందో అనే బాధ ముందుకొస్తుంది రేణు. ఇంకేం చెప్పను. నా ప్రశ్నకు జవాబు అది కాదు బావా. నువ్వు నమ్మావా? అది నాకు కావాల్సింది. నాకు నిజం చెప్పు. నేను ఈ విషయాన్ని తెలుసుకోవాలి. పట్టుదలగా అడిగింది రేణుక. ఇప్పుడు నువ్వు జేమ్స్ను గురించి చెబుతుంటే నిజమేనేమో అనిపిస్తోంది. జీవం లేని నవ్వు నవ్వింది రేణుక. నువ్వు చాలా తెలివిగలవాడువు బావా. అప్పటి నీ అభిప్రాయం అడిగితే ఇప్పుడు నువ్వు ఏర్పరచుకున్న అభిప్రాయం చెబుతున్నావు. నేను మీ అందరి మధ్య ఫూల్ నవ్వుతున్నాను బావా. క్షణంసేపు ఏం మాట్లాడాలో తెలియక మౌనంగా ఉండిపోయారు రవీంద్ర, శైలజ. పోనీ ఈ పుకార్లని ఆధారం చేసుకుని ఈ పెళ్లి ఆపించేసి జేమ్స్కిచ్చి చేస్తారేమో. దూరం లేని ఆలోచన. అదే అడిగింది రేణుక. నవ్వాడు రవీంద్ర. నువ్వు చేసే పని మంచిదైతే నాలాంటి వాళ్ళం ఎలాగో తంటాలు పడి తాతయ్యను ఒప్పించొచ్చు. కానీ అసలు నాకే ఇష్టం లేదు. మన మతం కాదు, మన కులం కాదు, మన భాష కాదు, మన దేశం కాదు. ఎలా అతన్ని ప్రేమించావు రేణు? రేపు అతనికి ఇక్కడ పని అయిపోయాక అతని దేశం వెళ్తుంటే నిన్ను కూడా తీసుకుని వెళ్తాడా? నువ్వు వెళ్తావా? ఎందుకు తీసుకువెళ్ళు? ఇప్పుడు శైలజను నువ్వు తీసుకురాలే, అలాగే అతను తీసుకెళ్తాడు, నేను వెళతాను. ఇది అది ఒకటే అవుతుందా? నెలకొకసారి శైలజ తల్లి తండ్రి వచ్చి వెళతారు. పండగలకని మధ్యలోనూ అప్పుడప్పుడు శైలజ నేను వెళ్ళొస్తుంటాం. అందరూ ఆమోదించి సంతోషంతో సాంప్రదాయంగా చేశారు మా పెళ్లి. నీ విషయం ఇలాగే ఉంటుందా? నీ వివాహానికి ఎంతమంది సంతోషంగా ఆమోదిస్తారు? నువ్వు జేమ్స్తో కలిసి ఫారెన్ వెళ్లడం శైలజ అత్తవారింటికి వచ్చినట్లు అవుతుందా? అత్తయ్య తాతయ్య నీ దగ్గరకు రాగలరా? నిన్ను చూడాలనుకున్నప్పుడు నువ్వు రాగలవా? అసలు అక్కడకు వెళ్ళాక కూడా నీపై ప్రేమ ఇలాగే ఉంటుందా? ఈ ఇంట్లో శైలజకున్న అధికారం గౌరవం ఆ ఇంట్లో నీకిస్తారా? నీకు దొరుకుతాయా? వాళ్ళ అలవాట్లతో నువ్వు కలిసిపోగలవా? అలా అనుకో బావా. జేమ్స్ ప్రేమను నేను శంకించలేను. అలవాట్లంటావా? కొంతకాలం పోతే అవే అలవాటైపోతాయి. ఇక అధికారం గౌరవం అంటావా? ఏమో, దొరకనువచ్చు. ఒకవేళ అలా కాని పక్షంలో అతని కోసం ఆ మాత్రం సర్దుకోలేనా? తప్పకుండా అనుకూలంగా మారిపోగలను. అంత కర్మ నీకేమొచ్చింది రేణు?
పలానా వ్యక్తి భార్యగా, పలానా ఇంటి కోడలుగా వ్యక్తిత్వం నిలబెట్టుకోవాల్సిన అవకాశాలు చేతులారా వదులుకొని లేనిపోని రొంపిలో తలదూర్చుతానంటావేంటి? అతని కోసం బావా, అతని ప్రేమ కోసం. అది మాత్రం శాశ్వతమని నమ్మకం ఏంటి? అతను అక్కడికి వెళ్ళాక కొన్నాళ్లకు వాళ్ళల్లో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే అప్పుడు నీ గతేంటి? అలానకు బావా, అతని ప్రేమను శంకించలేను. అతను నిజంగానే నన్ను ప్రేమిస్తున్నాడు. అవ్వచ్చు రేణు. పోనీ నీ తృప్తి కోసం, నీ కోసం అతని ప్రేమను నేను నమ్ముతాను. కానీ విడాకులివ్వడం, మళ్ళీ పెళ్లి చేసుకోవడం వాళ్లకు తప్పు కాదు రేణు. అది ఒక విధంగా వాళ్ళ సాంప్రదాయమేమో. ఇష్టం ఉన్నా లేకపోయినా కట్టుకున్నాక ఆ వ్యక్తికే కట్టుబడి ఉండడం మన పద్ధతి. కానీ వాళ్ళకలా కాదు కదా. ఇష్టం లేని బ్రతికెందుకు అంటారు. మనము అంటాం. కానీ మనకు లేని అవకాశం వాళ్ళకుంది. అతను మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అన్నాడనుకో, వాళ్ళకది తప్పు కాదు మరి. కానీ నువ్వు భరించగలవా? నీ మనసు తట్టుకోగలదా? ఇష్టం లేకపోతే పొమ్మంటాడనుకో, ఎక్కడికి పోతావు? ఏం చేస్తావు? అప్పుడు నీకెవరండా? నీ జీవితం ఏమవుతుంది? నువ్వు చేసిన నిర్వాకానికే ఏడవాలా? వాళ్ళ జీవితాలు చూసుకుని ఏడవాలా? ఇహ మూడైపోయి బండలా బ్రతుకును వేళ్ల మార్చే నీ జీవితానికి పడి ఏడవాలా? నీ తల్లికి తాతయ్యకు వాళ్ళ అవసాన దశలో నువ్విచ్చే శాంతి సుఖాలు ఇవేనన్నమాట. ఏ తల్లైనా తన బిడ్డ జీవితం అట్లా అయిపోతే భరించగలదా? 2 రోజులు జ్వరపడి నువ్వు మంచమెక్కితే మంచం దగ్గరే ఉండిపోయి 1000 దేవుళ్లకు మొక్కే నీ తల్లి నిన్ను చూసి బ్రతకగలదా? అసలు ఆమెని వదిలేసి నీ దారిన నువ్వు అంత దూరాలకు వెళుతుంటే ఆమె నిలవగలదా? భార్య పోయి, చెట్టంత అల్లుడు పోయి, పచ్చగా బ్రతకాల్సిన కూతురు తలచెడి బ్రతుకుతుంటే కూడా మనసు రాయి చేసుకున్న తాతయ్య ఎందుకోసం బ్రతికాడంట విన్నాళ్ళు? నీకోసం, కేవలం నీకోసం. నీకోసమే అనున్న ఆ 2 ప్రాణాలకు నువ్విస్తున్నదేమిటి? నువ్వందించే సుఖం, శాంతి. రేణు, ఇంక నేనేం చెప్పలేను. నీకు తెలిసినా ఆలోచించగల స్థితిలో లేవని ఎంత దూరం నీకు విడమర్చి చెప్పాల్సొచ్చింది. నేనేదో నిన్ను బాధ పెడుతున్నానని మాత్రం అనుకోవద్దు. కానీ నేనన్నవన్నీ అక్షరాలా జరగకపోయినా ఇంచుమించు ఇలాగే అవ్వచ్చు. జరిగే అవకాశాలున్నాయి. ఏమంటావ్ అన్నట్లు చూశాడు రవీంద్ర. ఇంత దూరం చెప్పినాక కూడా ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావ్ అన్నట్లు చూసింది శైలజ. తల వంచుకుని తన ఆశలు, కోరికలు కన్నీళ్లలో కరిగిపోతుంటే, జేమ్స్, నువ్వు నాకు అందని ద్రాక్ష పండువేగా? బాధగా అనుకుంది. కాదు, కూడదు అని మొండికేస్తావా? ఇహ నీ ఇష్టం. ఇంకా నేనేం చెప్పగలను? అత్తయ్య అయినా, నేనైనా, తాతయ్య అయినా, ఇంకొకరైనా మంచి చెడు చెబుతాం. కాదని నువ్వు మొరకించినాడు కాసేపు విచారిస్తాం. కానీ తర్వాత బాధంతా నీది. వివాహం 100 ఏళ్ల పంట. జీవితకాలమంతా అనుభవించాల్సింది నువ్వు. కష్టమో సుఖమో దాని ఫలితం అనుభవించేది నువ్వు. బాగా ఆలోచించు. ప్రేమించిన మనసును విరగొట్టడం చాలా కష్టం, నిజమే. కానీ నీ విషయంలో మాత్రం నాకు విరగొట్టడమే నయమనిపిస్తోంది. మొదట్లో కొంతకాలం జేమ్స్ను మరిచిపోవడం కష్టంగానే ఉండొచ్చు. కానీ తర్వాత తేలిగ్గా మర్చిపోగలం. మనసంతా నింపుకున్న అతన్ని మర్చిపోవడం అంత తేలిక బావా? అయితే ఇహ ప్రేమకు అర్థము, విలువ ఏంటి? ప్రేమకు అర్థాలు, విలువలు కనుక్కునేంత సామర్థ్యం నాకు లేదని చెప్పడానికి నాకేం సిగ్గులేదు. ఒక వ్యక్తిపై ఏర్పడే మోజులు ప్రేమ అని అందంగా పేరు పెడతారు. సృష్టిలో అసలు ప్రేమకు తావే లేదా? దానికి విలువే లేదా? అసలు ప్రేమ లేదని కాదు నేననేది. పెళ్లికి ముందు పార్కుల్లోనూ, తోటల్లోనూ కలుసుకోవడం ప్రేమ కాదంటున్నాను. అది ఆకర్షణ. ఒకరిని చూసి ఇంకొకరికి ఏర్పడే మోజు, కావాలనుకునే వాంఛ. కలిసి బ్రతుకుతూ, ఒకరినొకరు పూర్తిగా అర్థం చేసుకుంటూ, ఒకరి కోసం ఇంకొకరు బ్రతికే రోజు వచ్చినప్పుడు విసుక్కోకుండా కష్టాల్లో భాగం పంచుకునేనాడు అది ప్రేమ. అంతేనంటావా? ఇంకా నీకు నమ్మకం కలగడం లేదా? జేమ్స్ను ప్రేమించిన మనసు ఇంకొకరిని ఎలా ప్రేమిస్తుంది బావా? ప్రేమ లేకుండా అతనితో బ్రతకడం ఎలా సాధ్యమవుతుంది బావా? ఈ మోసంలో బ్రతకడం ఎందుకు? నేను విషయం చెప్పనా? చెప్పు. అంతవరకు ఆవేశంగా మాట్లాడిన రవీంద్ర మౌనంగా ఉండిపోయాడు. ఏదో చెప్తానని ఆపేశారేం? చెప్పండి. భర్త భుజంపై చేయి వేసి ఊగిస్తూ అంది శైలజ. ఒకసారి భార్య కళ్ళలోకి లోతుగా చూశాడు. తల తిప్పి టీపై మీదున్న పేపర్లపై ఉన్న గాజు పేపర్ వెయిట్ని అటు ఇటు తిప్పుతూ అందులో కనిపిస్తోన్న పువ్వుల డిజైన్లను చూస్తూ అన్నాడు. ఇప్పుడు సందర్భం వచ్చింది కాబట్టి అవసరమని తోచే చెబుతున్నాను. కానీ నన్ను అపార్థం చేసుకోకూడదు. బావుంది మీ వేడుకోలు. ఇక్కడ మిమ్మల్ని అపార్థం చేసుకునేంత తెలివిలేని దద్దమ్మలు ఎవరూ లేరు గాని చెప్పండి, నవ్వుతూ అంది శైలజ. చేయి చాచి భార్య చేతిని తన చేతిలోకి తీసుకుని ఆమె ముంజేతి మీద నిలిచిన గాజులను, వేలుకున్న కళ్యాణపు ఉంగరాన్ని, దానికి వేలాడుతోన్న ముత్యాలను అటు ఇటు కదిలిస్తూ గోళకున్న గోరింటాకు రంగును చూస్తూ మెల్లగా చెప్పాడు. చిన్నప్పటినుంచి రబ్బరు బొమ్మలా ఉండే రేణుకను చూస్తే నాకు ముచ్చటేసేది.
నా స్నేహితులంతా వాళ్ళ చెల్లెళ్లను చేతులు పట్టి నడిపిస్తుంటే నేను గర్వంగా నీ చేయి పట్టుకుని నడిపించేవాణ్ణి. అప్పట్లో నువ్వంటే నా మనసులో ఏ ఉద్దేశం ఉండేదో తెలియని వయసు. అసలు అర్థమయ్యేది కాదు. కాలేజీలో చేరాక నువ్వొక ఫ్రెండ్ అయ్యావు. కానీ ఒకసారి అత్తయ్య ఏదో మాటల సందర్భంలో అల్లుడు అంది. అప్పటి వరకు ఆమెని అత్తయ్య అని పిలుస్తున్నా నాకేమీ అనిపించేది కాదు. కానీ ఆ రోజున ఏదో ఒక గొప్ప సత్యాన్ని కనిపెట్టినట్టుగా ఫీల్ అయ్యాను. అప్పట్నుంచి నువ్వంటే నా దృష్టి వేరుగా ఉంది. కానీ నువ్వు ఎక్కువగా నాతో మూవ్ అయ్యేదానివి కాదు. సరే, పెళ్ళనుకున్నాక నువ్వు ససేమిరా చేసుకోనని పోట్లాడడం, ఏడవడం అంతా విన్నాను. ఆడపిల్లగా నువ్వు చెప్పడం అంత మంచిది కాదనిపించి నాకే ఇష్టం లేదని చెప్పేశాను. శైలజను పెళ్ళాడాను. మొదట్లో శైలజను చూసి నేను గాబరా పడేవాణ్ణి. ఆమెను మోసం చేస్తున్నానేమోనని చాలా బాధపడేవాణ్ణి. కానీ ఒక నెల రోజులు జరిగేసరికి అంతా నా భ్రమ అని తెలుసుకున్నాను. అసలు నువ్వు ఇక్కడ ఊళ్ళో లేకుండా హాస్టల్కి వెళ్ళిపోతే నువ్వు అనే ఒక అమ్మాయి ఉండేది అని కూడా నాకు గుర్తుండదు. ఎప్పుడో ప్రత్యేకంగా గుర్తు తెచ్చుకుంటేనే గాని, లేకపోతే శైలే లోకంగా అనిపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో ఉండగా శైలజ ఒక్క నిమిషం కనిపించకపోతే నాకు ఏదోలా ఉంటుంది. కానీ ఇది వరకు నిన్ను ప్రేమిస్తున్నానని అనుకునేవాణ్ణే కాని నిన్ను చూడాలని, నీతో మాట్లాడాలని నాకేమీ ఆత్రంగా ఉండేది కాదు. తెలిసి తెలియని వయసులో వయసు రేకెత్తించే ఆలోచనల్లో అదో భ్రమలో కొట్టుకుపోతాం. కానీ ఆలోచనలు స్థిరపడ్డాక అసలు స్వరూపాలు తెలియవు. నువ్వైనా అంతే. ఇప్పుడు అలాగే ఉంటుంది. పెళ్ళై భర్తంటూ ఒక వ్యక్తొచ్చి నీ ఇల్లు, నీ సంసారం అంటూ నీకు ఏర్పడ్డాక ఇవన్నీ గాలిలో కలవకపోయినా రోజులు గడిచే కొలది క్రమంగా మరిచిపోగలవు. పెదవుల మీద మందహాసం ఏమాత్రం చెదరకుండా భర్త చేతిలో ఉన్న తన చేతిని కదిల్చి రేణుక చూడకుండా మృదువుగా నొక్కింది. ఆ స్పర్శలో, ఆ ఒత్తడంలో నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నాను. మీరు చెప్పిన దాంట్లో నాకేమాత్రం తప్పు కనిపించలేదనే భావం అర్థమైన రవీంద్ర హాయిగా గాలి పీల్చుకున్నాడు. మెల్లిగా లేచి నిలబడింది రేణుక. ఏం నిర్ణయించుకున్నావు రేణు? చనువుగా అడిగింది శైలజ. నేననుకుందొకటి, నిర్ణయించుకుంది ఒకటి. అమ్మవాళ్ళు అంటున్న మాటలు విన్న తర్వాత ఆ నిర్ణయాలు ఇంకా బలమై రవీంద్ర నాకేదో సాయం చేస్తాడని అనుకున్నాను. తీరా ఇప్పుడు చూస్తే అసలు నేను ఏ ఆధారం లేకుండా అనంతమైన సముద్రంలో ఒంటరిగా కొట్టుకుపోతున్నట్లుగా ఉంది. ఈదగలను, కానీ ఇష్టం కావడం లేదు. అర్థమైంది కదూ? జీవం లేని అర్ధరహితమైన నవ్వు నవ్వి వెళ్ళిపోయింది. అంటే ఇష్టమైతే ఈదుతాను, లేకుంటే మునిగిపోతాననా ఆమె ఉద్దేశం? ఆశ్చర్యంగా రేణుక వెళ్లిన వైపే చూస్తూ అంటున్న శైలజను నెడుతూ ఆమె చేతిని నొక్కుతూ అన్నాడు రవీంద్ర. కావచ్చు, కానీ ఈదుతుందని అనుకుంటున్నాను. మునిగే ధైర్యం ఆమెలో లేదు. అవును, మునిగే ధైర్యం ఆమెలో లేదు. అందుకే తల వంచి చంద్రశేఖర్ చేత్తో తాళి కట్టించుకుంది. రాధాకృష్ణులను ముద్దు పెట్టుకుంటూ నిర్వికారంగా చూసింది రేణుక. జేమ్స్, నేనింకొకరికి స్వంతమైపోతున్నాను. ఇంకా నా ఆలోచనల్లో, ఆశల్లో నీ ఉండడానికి లేదు జేమ్స్. నిన్ను నిలుపుకోకూడదు. నాకా శక్తినిమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. ఒకప్పుడు ఈ రకమైన జీవితం అంటే ఇష్టం ఉండేది కాదు. మగవాళ్లన్నా, అతని అధికారమన్నా, అతనిలో ఉండే అహంకారమన్నా అసహ్యం. అలాంటి నా మనసు నిన్ను చూసి రేణుక ఆలోచనలు అక్కడే చటుక్కున తెగిపోయాయి. అవును, నా మనసు మారింది జేమ్స్ను చూశాక కాదు. మారిన మనసుతోటే జేమ్స్ను చూశాను. అందుకే అతను తేలిగ్గా నాలో నిలిచిపోయాడు. నన్ను మార్చింది రవీంద్ర. అవును, రవీంద్ర శైలజల అనురాగ దాంపత్యం. వాళ్ళని చూసిన తర్వాతే నా అభిప్రాయాలు మారాయి. భగవాన్, ఏదైనా నాకిష్టం లేని జీవితంలో నేను పడ్డాను. ఇకప్పటి నుంచి ఈ జీవితానికి విలువనిచ్చి, ఈ భాగస్వామిని గౌరవించి, ఈ బ్రతుకును నిండుగా ఏడవగల శక్తిని, ఓర్పును ప్రసాదించు. అంతటా నిండి ఉంటావనే ఈశ్వరుణ్ణి శూన్యంలో వెతుకుతూ 2 చేతులు ఎత్తి నమస్కరించింది రేణుక. రేణుక జీవితం మలుపు తిరిగిపోయింది. ఆ మలుపులో ఏమీ దాగుందో. మనసులోని ఆలోచనల్ని వదిలేసిన రేణుక పూర్వం రేణుక కాదు. ఆమెలో చాలా మార్పు వచ్చింది. 2-3 గంటల్లోనే అంత మార్పు ఎలా వచ్చిందో ఏమో. బహుశా మనసులో జరిగే సంఘర్షణలే జీవితంలోని దృఢత్వానికి నాంది వచనాలవచ్చు. రాత్రి 10 గంటలకు తెల్లని ఫుల్ వాయిల్ చీర కట్టుకుని, జడనిండా మల్లెపూలు తురుముకుని, నిర్మలమైన మెత్తని మనసుని అల్లిబిల్లి ఊహలేవో తరుముతుంటే మెల్లమెల్లగా అడుగులేస్తూ గదిలో కాలు పెట్టింది రేణుక. తెల్లని పంచె, తెల్లని గ్లాస్కో లాల్చీ వేసుకున్న అతను చాలా అందగాళ్లా కనిపించాడు. అలా అతన్ని చూస్తుంటే జేమ్స్ రూపం కదలాడింది. క్షణంసేపు కలవరపడిపోయింది రేణుక. భగవాన్, నా మనసు చంచలం చేకు. నిర్మలమైన మనసుతో, దృఢమైన విశ్వాసంతో ఈ గదిలో అడుగుపెట్టిన నన్ను
కళంకినిగా చేయకు. నాపైన నాకే విశ్వాసం లేకుండా చేయకు. నేను కోరుకున్న జీవితం నాకు దూరమైనా నీ లీలకు తలవంచి నువ్వు నిర్ణయించిన జీవితానికి దగ్గరవ్వాలనున్న నన్ను అఘాతంలో తొయ్యకు. తలవంచి మౌనంగా విశ్వేశ్వరునకు నివేదించుకుంటున్న రేణుక, చదువుకుని ఉద్యోగం చేయడానికి రెడీగా ఉన్న నీకు ఇంత సిగ్గా అన్న మాటలకు ఉలిక్కిపడి భుజంపై పడిన బలమైన చేతి స్పర్శకు ఈ లోకంలోకొచ్చింది. కిటికీలోంచి లోపలికి పడుతున్న తెల్లని వెన్నెల్లో తెల్లని దుప్పటి పరుచున్న పడకపై కూర్చుని భరత చెబుతోన్న కబుర్లు కుతూహలంగా వింటోంది రేణుక. అతను అలా మాట్లాడుతుంటే అంతవరకు ఉన్న సిగ్గు బిరుకు మరేవో భావాలు పోయి ఎంతో కాలంగా కలుసున్న స్నేహితుల్లా చనువేర్పడింది. చంద్రశేఖరం అందగాడే. చామనచాయి రంగు అతనికదో విధమైన అందాన్నిచ్చింది. తెల్లని పొలివలస, కొంచెం లావు ఉన్న పెదవులు అతని పురుషత్వానికి సవాలు ఉన్నట్లున్నాయి. పొడువుగా సూటిగా ఉండే అతని నాసిక కోపానికి చిహ్నంగాను, ఎప్పుడూ కదులుతూ ఉండే అతని పెద్ద కళ్ళు చంచలంగానూ ఉంటాయి. మృదు గంభీరమైన అతని కంఠంలోంచొస్తోన్న మాటలకు వింటున్న రేణుకలో ఇంకేం మూలైన పాత వాసనలు మిగిలుంటే అవి కూడా తొలగిపోతున్నాయి. కాలేజీ గురించి, విద్యార్థుల గురించి కబుర్లు చెబుతున్న చంద్రశేఖరాన్ని, అతని నొక్కుల జుట్టును, ప్రతి భాగాన్ని సిగ్గు వదిలి పరిశీలనగా తృప్తిగా చూస్తోన్న రేణుక, మీరే సబ్జెక్టు టీచ్ చేస్తారు? మొదటిసారిగా మృదువుగా అడిగింది. ఏ సబ్జెక్ట్ ఏంటి? ఏంటలా అడుగుతారు అనుకుంది. ఒకవేళ తాను అడిగిన ప్రశ్న సరిగ్గా లేదేమో అని గుర్తు చేసుకుంటే సరిగ్గానే ఉంది, తప్పులేదే మరి. ఆశ్చర్యంగా విప్పారిన నేత్రాలతో తన వంకే చూస్తున్న భార్య కళ్ళలోకి చూస్తూ ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ, నా డిగ్రీ ఏంటో తెలుసా? అడిగాడు. తల వంచుకుని తన చేతిని మృదువుగా ఒత్తిడి చేస్తున్న అతని చేతి వంక, వేలికి మెరుస్తోన్న పగడం వంక చూస్తూ చెప్పింది, లిటరేచర్. జాబ్? తన చేతిపై అతని చేయి బిగుసుకోవడము, అతని కంఠంలో ఉన్న కొద్ది తీవ్రత ఆశ్చర్యపోతూ మృదువుగా సమాధానమిచ్చింది, ఐ థింక్ ఇంగ్లీష్ ప్రోజ్. ఏం పోయిటరీ లెక్చరర్స్ అంటే నీకు ఇష్టం లేదా? అలాగని కాదు. ఏ సబ్జెక్టు లెక్చరర్ అయినా నాకు చాలా గౌరవం. పైకి అలా అన్న రేణుక మనసులో ఆ మాటను ధైర్యంగా ఒప్పుకోలేదు. తెలుగు లెక్చరర్స్లో ఉండే చాదస్తంలో సగమన్న పోయిటరీ లెక్చరర్స్లో ఉంటుందని ఆమె అనుమానం. రేణుక మీదకు వంగి ఆమె జడలోని మల్లెల గుబాళింపును ఆస్వాదిస్తూ నున్నటి ఆమె మెడపైన కాలుతున్న పెదవులతో స్పృశిస్తూ అన్నాడు, నేను టీచ్ చేస్తూ శకుంతల్లాంటి అందగత్తలుండడం అరుదు అనుకునేవాణ్ణి. కానీ అంతకంటే అపురూపమైన నువ్వు నా అదృష్టం కదూ. తడబడుతున్నట్టు మాట్లాడుతున్న అతని పెదవులు ఆమె మెడపైన కదులుతుంటే గిలిగింతలు పెడుతున్నట్లు ఎలాగో అయిపోతున్న రేణుక శరీరం ఆ తర్వాత అతను చెప్పిన మాట వింటూనే మూర్చపోయినట్లు గెడ్డకట్టినట్లు అయిపోయింది. ఆ మాట అతను తెలుగు లెక్చరర్. తాను పూర్తిగా దేవుని సన్నిధిలో మోసపోలేదని, జేమ్స్ను పోగొట్టుకున్నా అతన్ని మరిపించగల భర్త దొరికాడని, తన కలలు కాలేదని, ఏ అనురాగ దాంపత్యం చూసి తన మనసు మారిందో ఆ అనురాగాన్ని తన భర్త తనకు పంచిపెట్టగలరని, ఇంకేవో భావాలతో తృప్తిగా ఫీల్ అవుతున్న రేణుక ఒక్కసారిగా ఎత్తైన కొండ మీద నుంచి అగాధమైన లోయలోకి పడిపోతున్నట్లు ఫీల్ అయింది. శరీరం అతని ఆప్యాయతలో నలుగుతూ అతని కౌగిట్లో లీనమవుతున్నా మనసు మంటల్లో మరుగుతున్నట్లు, మంచు ముక్కల మధ్యలో పడిపోయినట్లు చైతన్యరహితమైంది. ఆ మొగ్గ వికసిస్తుందా? తల పగిలిపోతుంటే చేతిలోని బ్యాగ్ టేబుల్ పై నుంచి స్టవ్ అంటించి కాఫీ గిన్నె పడేసి బాత్రూంలోకి వెళ్ళింది రేణుక. మరుగుతున్న నీళ్లలో కాఫీ పొడి వేసింది. డికాషన్ గిన్నె దించి పాలగిన్నె పెట్టి చీర మార్చుకోవడానికి బెడ్రూంలోకి వెళ్ళింది. చీర కుచ్చిళ్లు పెట్టుకుంటూ వచ్చిన రేణుక పొంగడానికి సిద్ధంగా ఉన్న పాలను గబగబా కిందకి దించి స్టవ్ ఆర్పేసింది. గ్లాసులోకి కాఫీ పోసుకుని మిగిలింది ఫ్లాస్క్లో పోసి మూత పెట్టి గ్లాస్ పుచ్చుకుని హాల్లోకి వచ్చింది. ఫ్యాన్ స్విచ్ ఆన్ చేసి పడకుర్చీలో కూర్చుని కాఫీ సిప్ చేసి గ్లాసు పక్కన పెట్టి అబ్బా అనుకుంటూ మూసిన కనురెప్పల మీద చేతి వేళ్లు పెట్టుకుంది. ఉదయం లేచిన 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు రేణుక ఒక యంత్రం. ఆ యంత్రానికి ప్రతి సాయంత్రం పైన ఫ్యాన్ తిరుగుతుండగా కాఫీ మొదటిసారి సిప్ చేసి కళ్ళ మీద చేతులు పెట్టుకుని అబ్బా అనుకునే వరకు రిలీఫ్ లేదు. అదో దివ్యానుభూతి. తలుపులన్నీ వేసుకుని ఒంటరిగా కూర్చునే ఆ సమయం అతి ప్రశాంతంగా ఉంటుంది. విపరీతంగా అలసిపోయిన ఆ ప్రాణానికి పక్క కిటికీలోంచి లోపలికి తొంగి చూసే సన్నజాజి మొగ్గలు, సున్నితమైన శబ్దం చేస్తూ తిరిగే ఫ్యాన్ చప్పుడు,
వేడివేడి కాఫీ అందించే అనుభూతి అమృతప్రాయం. గ్లాసులోంచి కడుపులోకి ఒక్కొక్క గుటక కాఫీ వెళ్తుంటే ఆమె శరీరంలో అలసి అరిగిపోయిన భాగాలు తిరిగి కోలుకుంటున్నట్లుంటాయి. తప్పు అని తెలిసి చులకన చేయకుండా ఉండలేకపోయే ఏకైక వ్యక్తి తెలుగు మాస్టర్ రేణుక దృష్టిలో. ఒక విధంగా చెప్పాలంటే రేణుక జీవితంలో కొంతకాలం తెలుగు మాస్టర్ ఒక విలన్, మరి కొంతకాలం కమెడియన్. కానీ చివరకు అతనే హీరో అవుతాడని మాత్రం ఆమె అనుకోలేదు. ఎంత పిటి! ఎవరినైతే చులకన చేసి వాళ్లకు కొంచెం కూడా విలువియ్యమో వాళ్లే మన జీవితంలోని అతి ముఖ్యమైన స్థలాన్ని అలంకరించినప్పుడు ఏమవుతాం, ఏం చేస్తాం? దేవుని లీలలు విచిత్రమని అనుకోవడం రేణుకకు తెలుసు. బట్ తన జీవితంలోనే ఇంత విచిత్రమైన మలుపు తిరుగుతుందని కలలో కూడా ఊహించలేదు. మొదట దిమ్మెరపోయింది. ఆ షాక్ నుండి తేరుకొని అతన్ని చూస్తూ నిలబడగల శక్తిని పొందడానికే రేణుక చాలా కృషి చేసింది. అతన్ని భరించే శక్తిని సంపాదించేసరికి కాలచక్రంలో 4 నెలలు జరిగిపోయాయి. భర్తతో కలిసి మద్రాసుకొచ్చేసింది. భర్త ఇన్ఫ్లుయెన్స్ తోటే ఉద్యోగాన్ని సంపాదించింది. మొదట్లో ఆలోచనల నుంచి తప్పించుకునేందుకు అనుక్షణం తనను బెదిరించే పిరికితనం నుండి పారిపోవడానికి ఏర్పరచుకున్న బిజీ లైఫ్ ఇప్పుడు అలవాటైపోయింది. పనిలోనే హాయి, పనిలోనే విశ్రాంతి. పని చేస్తుంటే రేణుక బుర్రకు పొదనొస్తోంది. ఆ సమయంలో ఆమె బుర్ర చాలా చురుగ్గా ఉంటుంది. అల్లరిగా ఉండే రేణుక ఇప్పుడు గృహిణి, చిలిపితనంగా ఉండే ఆమె ఇప్పుడు బాధ్యత గల ఇల్లాలు. గ్లాసులోని కాఫీ కంప్లీట్గా కడుపులోకి వెళ్లేసరికి రేణుకలో చైతన్యం వచ్చింది. నూతన శక్తి, నూతన ఉత్సాహం వచ్చాయి. చేయి చాచి రేడియో తిప్పింది. వివిధ భారతిలో ఏదో అరవపాటొస్తోంది. సౌండ్ స్లో చేసి పడకుర్చీలోంచి లేచింది. గ్లాసు వంటింట్లో పడేసి కూనిరాగం తీస్తూ మంచం పైన వేసిన చీర మడత పెడుతోంది. చంద్రశేఖరం హడావిడిగా వచ్చాడు. రేణు, రేణు! 4 మడతలుగా పెట్టిన చీరను మధ్యకు మడిచేందుకుగాను మధ్యలో గెడ్డం కిందుగా పెట్టుకుని 2 చేతులతోనూ 2 కొసలు పట్టుకునున్న రేణుక అలానే ముందు హాల్లోకొచ్చింది. వండర్ఫుల్ అని అరుస్తూ రేణుక నడుం మీద చేతులేసి ఎత్తేసి గిరగిరా తిప్పి దించాడు. అబ్బబ్బా, చూడండి, ఇస్త్రీ చీరంతా నలిగిపోయింది. అరే, చీరే కదా నలిగింది, తేలిగ్గా అన్నాడు. చీరే కదా అని అంత తేలిగ్గా అన్నారు? ఉదయం నుండి కట్టుకున్న నలకుండా జాగ్రత్తగా ఉంచుకున్న చీరను ఇప్పుడు కొంచెం సేపట్లో నలిపేశారు. ఎక్స్క్యూజ్ మీ మేడం, తమాషాగా నవ్వుతూ చెంపలు వేసుకుంటూ హాస్యంగా అన్నాడు. క్షమించం, 4 గుంజీలు తీయాలి. సరే, తప్పుతుందా అంటూనే ఎదురుగా నుంచున్న రేణుక చెవులు పట్టుకుని గబుక్కన కిందకు గుంజి అలాగే నుంచుని 4 గుంజీలు తీశాడు. రేణుక కసుబుసుమంటూ వేస్తున్న కేకలు పట్టించుకోనేలేదు. శేఖరం వదిలేగానే చెవులు పట్టుకుంటూ అబ్బబ్బా, ఉత్తి మొండి రకం విసుగ్గా అంది. వెనక్కు తిరిగిన రేణుక నడుం చుట్టూ చేతులేసి భుజంపైన గెడ్డవాంచి బొగ్గపై గట్టిగా ముద్దు పెట్టుకుని అన్నాడు. రాజాగారు టికెట్స్ బుక్ చేసి తెచ్చారట, కాబట్టి రాణిగారు త్వరగా ముస్తాబయ్యి రాజాగారి చేయి పుచ్చుకుని బయటపడితే సంతోషిస్తారట. ఏం టికెట్స్ అట? అతని చేష్టలకు పైకి కోపం కనబరుస్తున్న మనసులో మధురమైన భావనలతో మురిసిపోతున్న రేణుక చేతులెత్తి వెనక నుంచి అతని మెడం చుడుతూ మొద్దుగా అడిగింది. వాణిమహల్లో తెలుగు నాటకం వేస్తున్నారట, దొరకవని ఉదయమే తెప్పించాను. మంచి పని చేశారు, ఇంకా నయం. తోలుబొమ్మలాట కనలేదు. మనసులో విసుక్కుంది. కాని ఆ విసుగు కనిపించనీయకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది. చంద్రశేఖరం స్వతహాగా సరదా మనిషి. అతనిలో ఆ సరదాతో పాటు కాస్త తిక్కతనం కూడా ఉంది. అతనికి తెలియకుండానే, అతని ప్రమేయం లేకుండానే అప్పుడప్పుడు చంపేంత కోపం వస్తుంటుంది. మళ్ళీ అంతలోనే అతనంత మంచివాడు లేడనిపించేంత సౌమ్యుడైపోతాడు. అతనికి నాటకాలన్నా, ఉపన్యాసాలన్నా, సిద్ధాంత చర్చలన్నా చాలా శ్రద్ధ. ఆ సమయంలో ఇంకేదైనా ప్రోగ్రాం ఉన్నా దాన్ని క్యాన్సిల్ చేసుకుని మరీ వెళ్లేంత ఇంట్రెస్టు. ఈ ఇంట్రెస్టు ఎదుటివాళ్ల అభిరుచిని గమనించనీయదు. వేరే వ్యాపకాల మీదకి మనసును పోనీయదు. నాటకాలంటే అంత పిచ్చి చంద్రశేఖరానికి. అతనికి ఎంత ఇష్టమో అంత తలనొప్పి రేణుకకు. అతనంటే మనసులో ఏర్పడిపోయిన కోపం అతనిలోని సరదా చూసి పారిపోతే అతని నాటకాలు పిచ్చి చూసి రెట్టింపుతో వచ్చి కూర్చుంటుంది. కాని అతని ఇష్టానికి ఎదురు చెప్పదు. అలా చెబితే దొరికే ఫలితమేమిటో ఈ 4 నెలల దాంపత్యంలో ఆమెకు బాగా అనుభవం. చంద్రశేఖరం స్వతహాగా చాలా మంచివాడు. అతనికి నాటకాల పిచ్చి తప్ప మరో చెడ్డలవాటు లేదు. కనీసం సిగరెట్ అయినా కాల్చడు. అతను మంచి హుషారైన మనిషి. అతను నవ్వగలడు, ఎదుటివారిని నవ్వించగలడు. అంతటి మంచి మనిషి చంద్రశేఖరం రేణుకను పూర్తి ఇష్టంతోనే పెళ్లి చేసుకున్నాడు. రెట్టింపు కోరికలతో ఆమెపై ఇష్టం పెంచుకుని జీవితం ప్రారంభించాడు.
మొదట్లో ఆమెలోని ముభావాన్ని సిగ్గుగానూ ఆమె అలవాటుగానూ సరిపెట్టుకున్నాడు. ఇద్దరి వంతు తనే మాట్లాడేవాడు. బాగా హుషారుగా ఉన్నప్పుడు ఆమె నోరు తెరిచి మాట్లాడడం మొదలు పెడితే తను నోరు మూసుకుని ఆమెనే గమనిస్తూ ఉండేవాడు. సహజంగా భర్త భార్యను ప్రేమించే కంటే చంద్రశేఖరం రేణుకను అమితంగా ప్రేమించాడు. అతని కళ్ళల్లో, కలల్లో, మనసులో అంతటా ఆమె. ఆమెని నవ్వించడానికి ఎంతో కష్టపడేవాడు. కాని కాని అసలు ఆమె అందితేగా. రేణుక ఒక విధంగా తెలివైందే, కాని ఇందులో మాత్రం ఓడిపోయింది. అద్దం పగిలితే అతకదని తెలుసు గాని పగలకుండా జాగ్రత్త పడలేకపోయింది. దీపాన్ని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా ఫలితం అనుభవించక తప్పదు. జేమ్సును వదులుకున్నానే అనే భావం చంద్రశేఖరంలోని ఆప్యాయతకు సడలినట్లే సడలి అతనిలో తనకు నచ్చని గుణాలు చూసి సరిపెట్టుకోవడానికి బదులు అసంతృప్తి పచ్చగడ్డి దుబ్బులా పెరిగిపోయింది. దానికి తోడు ఆమెలో ఉండే సహజమైన కోపం అగ్నిలో ఆజ్యం పోసినట్లయింది. మొత్తానికి రేణుకలో భర్త పట్ల అసంతృప్తే చోటు చేసుకుంది. అది పెరగనవచ్చు లేదా తరగనవచ్చు. అప్పుడప్పుడు ఆమెలోని మానసిక బలహీనతతో లేక శారీరక బలహీనతతో అతనికి లొంగిపోయినా మొత్తం మీద ఆమెలోని అసంతృప్తి నెగ్గి రాను రాను నిర్లక్ష్యానికి దారితీస్తోంది. అతను తెలుగు లెక్చరర్ అని తెలియొచ్చేసరికి అప్పుడప్పుడే అతని మీద అభిమానం పెంచుకుంటూ సడలిపోతున్న భావాలు పెనదీసుకుంటున్న రేణుకలో తిరిగి షాక్ తగిలినట్లయింది. ఎంతైనా ఇది జీవితం. అతనితో పెనవేసుకుపోయిన జీవితం. ఇష్టంగా ఉంటే మాట్లాడడానికి, కష్టంగా ఉంటే కేకలు వేసుకోవడానికి అతను ధరణిపోతూ పరిచయమైన మనిషి కాడు. మెళ్ళో 3 ముళ్ళు వేసి అగ్నిసాక్షిగా 10 మంది పెద్దల ముందు తనను చేపట్టిన వ్యక్తి. తన భవిష్యత్తంతా అతనితోనే ముడివేయబడింది. ఆ భావంతో అతనితో సరిపోదామని రాజీకొచ్చేసరికి మళ్ళీ ఏదో అవాంతరం. కలిసిపోతే విడిపోదు, కాని అసలు అతుకే సరిగ్గా పడింది. 2 కత్తులు ఒక వరలో ఇమడగలవా? ఉత్తర దక్షిణ ధృవాలు కలుస్తాయా? వ్యక్తిగతంగా చూస్తే ఇద్దరికిద్దరు ఉత్తమ వ్యక్తులే. అభినందించదగ్గ అభిప్రాయాలు కలవాళ్లే. కాని ఎటొచ్చి ఇద్దరినీ కలిపి చూస్తేనే సమస్య ఉత్పన్నమయ్యేది. టేబుల్ లైట్ వెలుతుల్లో కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతోంది రేణుక. తలుపు మీద చప్పుడు విని లేచొచ్చింది. ఎవరు? నేనే. నేనే అంటే? తలుపు తీస్తూ చిరునవ్వుతో అంది. నేనే అంటే? వెక్కిరిస్తున్నట్లుగా నవ్వి రేణుక తలుపు తీయంగానే ఆమెను 2 చేతులతోటి ఎత్తిపట్టుకుని తలుపు వెయ్యి అన్నాడు. వదలండి. వదలను. ఇలా పడుకునే తలుపు వేయి. ఎవరైనా చూస్తే? ఎవరూ చూడకూడదనేగా తలుపులు వేయమంటోంది. మూతిని ముద్దుగా తిప్పుతూ తలుపులు వేసి గడియ పెట్టింది. ఆ చేతులు అట్లాగే భర్త మెడకు వేసి, ఎంతసేపు నన్ను ఎత్తుకున్నారు కదా, బరువుగా లేను, చేతులు నొప్పి పుట్టడం లేదు. నొప్పి పుడుతున్నాయి, కాని ఇలా ఎత్తుకుంటే ఎందువల్లో మరి బాగుంది. నీకేమనిపిస్తోంది? మిమ్మల్ని ముద్దు పెట్టుకోవాలనిపిస్తోంది. మరి పెట్టుకో. ఇప్పుడు పెట్టను, గోముగా అంది. రేణుక అలా అండంతో ఇప్పుడే పెట్టించుకోవాలనే పట్టుదలొచ్చింది శేఖరానికి. ఇప్పుడే ఒక్క ముద్దివు రేణు. పాపం ఆశ వికరింతగా అంది. ఆమె ముక్కుపై తన ముక్కుతో నొక్కుతూ, ఇవ్వవు? రాత్రికిస్తాను. ఇది రాత్రి కాదా? ఇప్పుడు టైం ఎంతైందో తెలుసా? 10:30. అవును, ఇంత ఆలస్యంగా వచ్చారేంటి? అప్పుడే రేణుక గుర్తుకొచ్చినట్లుంది. నాటకం పెద్దది. అప్పటి వరకు అదో దివ్యమైన స్వర్గంలో విహరిస్తోన్న రేణుక హఠాత్తుగా వాస్తవంలోకి విసిరేసినట్లుగా వచ్చి పడింది. అతని చేతుల్లోంచి చప్పున కిందకి జారి వంటింట్లోకి వెళుతూ అంది. మీరు నాటకం చూసొచ్చారు కాబట్టి మీతో మాట్లాడను. నీ బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. షర్టు బట్టల్ని విప్పుకుంటూ అన్నాడు శేఖరం. అది అంత చెత్త నాటకమైనా మీరు చూడందే రక్తి కట్టదు. మంచినీళ్లు పెడుతూ ఎగతాళిగా అంది. అందులో ఉన్న అభిరుచి నీ బుర్రకేం అర్థమవుతుంది? షర్టు హ్యాంగర్కు తగిలిస్తున్నాడు. ఉత్తమ రసికులు, మీరు చూసొచ్చారుగా. ప్లేట్లు టేబుల్ పైన పెడుతోంది. అంతకన్నా నీకేం తెలుసు? ప్యాంటు విప్పుకున్నాడు. తెలుస్తూనే ఉంది మీ టేస్టు. అన్నం గిన్నెలోకి తీస్తోంది. లుంగి కోసం బీరువా తెరిచిన చప్పుడులో కలిసిపోయింది రేణుక మాట. ముఖము చేతులు తుడుచుకుంటూ వచ్చాడు. ఏంటంటున్నావు? రేణుక నోరు తెరిచి మళ్ళీ ఏదో తిక్కమాట అనబోయే లోపున ఒక్కొక్క గిన్నె మీద మూతలు తీస్తూ, వెరీ గుడ్, వెరీ గుడ్. దొండకాయ వేపుడు, పప్పు, టమోటా, మంచి కాంబినేషన్. నిజం? నిజం. నువ్వు నేనులాగా వెరీ గుడ్ కాంబినేషన్. నాకు తెలీదు. ఏంటి తెలియంది? మనది అంత చక్కని జంట అని. సరే, ఇప్పుడు చెప్పానుగా, తెలుసుకో. తర్వాత ఈ రసం ఏంటి? చింతపండుదా? టమోటో నిమ్మకాయదా? అతని ప్లేట్లో దొండకాయ కూర వేస్తున్న రేణుక, కనుక్కోండి చూద్దాం అంది. రేణుక ఉదయం పూట వంట చేయదు.
మధ్యాహ్నం రేణుక స్కూల్ హాస్టల్లోనూ శేఖరం కాలేజీ హాస్టల్లోనూ భోజనాలు చేస్తారు. ఉదయం పూట టిఫిన్ మాత్రం చేస్తుంది. రాత్రిపూట మాత్రమే ఇంట్లో వంట చేస్తుంది రేణుక. ఎదురుగా కూర్చుని తన ప్లేట్లో అన్నం పెట్టుకుంటున్న రేణుక చేతిని పట్టుకుని వారిస్తున్నట్లుగా అన్నాడు. ఈ కంచంలోనే తినేద్దాం లేదు, మళ్ళీ అదెందుకు? ఇప్పటి వరకు మాటలతో కాసేపు పోట్లాడుకున్నారు. మళ్ళీ ఇంతలోనే సరసం. చంద్రశేఖరం తత్వమే అంత. ఆ కాసేపే అలా మాట్లాడతాడు, మళ్ళీ అంతలోనే మరిచిపోతాడు, సరదాగా ఉంటాడు. కానీ రేణుక అలా కాదు. తాత్కాలికంగా మరిచిపోయినా ఆ మాటల్ని కావాలని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. ఇవాళ మీ దగ్గర తిన్ను. పోనీ నీ దగ్గర నాకు పెట్టు. అబ్బా, ఎంత తెలివి, నన్నే మస్కా కొట్టాలని. నేను మస్కా కొట్టలేను గాని నీ ఇష్టం వచ్చినట్లు ఏడు. మరిచిపోయాను. నాకిష్టమైన వంటకాలు చేసావు కాబట్టి థ్యాంక్ యూ. మీ థ్యాంక్స్కు నా నో మెన్షన్. అన్నం కలుపుతూ ఓరగా అతని ముఖంలోకి చూస్తూ అంది. శేఖరం అన్నం కలుపుతున్నాడే గాని నోట్లో పెట్టడం లేదు. ముంజేతిని గుప్పిటి చేసి పైన గెడ్డమానించి వస్తున్న నవ్వును పెదవుల లోపల బిగబట్టి మెరుస్తున్న కళ్లతో అతని వంకే చూస్తోంది. ఇలాంటి కొంటె పనుల్లోనూ అతని ఆప్యాయతలో కరిగిపోయే సమయాల్లోనూ రేణుక నిజమైన మనస్తత్వం బయటకొస్తుంది. మనస్ఫూర్తిగా ప్రవర్తిస్తుంది. మొదటి ముద్ద కలిపి పైన నొక్కి ఆ గుంటలో నెయ్యి వేసి దానిని భార్య నోటికి అందించాలి. అలాంటిదే తనందుకోవాలి. అది చంద్రశేఖరం ఊహల్లో పెళ్లి, పెళ్ళాము, కోపురము గురించి ఆలోచనలు మొదలుపెట్టి కలలు కనేటప్పటి నుంచి అతని ఊహల్లో మిదిలే మధురమైన భావాల్లో ముఖ్యమైంది. రేణుక కాపురానికొచ్చిన రాత్రే ఆమె నోటికందించిన చంద్రశేఖరం తను నోరు తెరిచాడు. కాని రేణుక చేతి ముద్దను అందుకోలేకపోయాడు. తర్వాత చాలా రోజులకు అప్పుడప్పుడు రేణుక లొంగిపోయే బలహీనమైన క్షణాల్లాంటి సమయాల్లో మొదటిసారిగా అందుకున్నాడు. ఎందువల్ల కానీ అప్పటినుంచి రేణుకకు అలవాటైపోయింది. ఇప్పుడు రేణుకతో పోట్లాడాడు కాబట్టి కోపంగా ఉండాలి. కోపంలో ఉన్నాడు గనక భార్య నోటికి ముద్ద ఇవ్వకూడదు. ఇవ్వకుండా తనెలా తినడం? ఇన్ని లింకులతో ఉన్న ఈ సమస్య ఎలా సాల్వ్ చేయడం? అతని ముఖంలో మారుతున్న భావాలు చదువుతున్న రేణుకలో భర్త అంటే ఆకాశమంత ప్రేమ పెరిగిపోయింది. తన చేతిలోని ముద్దలో నెయ్యి వేసి భర్త నోటికి అందించింది. ప్రతిరోజు అందుకున్నట్లుగా ఈ రోజు అందుకోలేదు శేఖరం. ఈ రోజు జరిగిన ఒక మహాకార్యం అతని మనసంతా నిండి అద్భుతమైన ఆనందాన్ని అందిస్తోంది. ఇంతవరకు కోపం వచ్చిన ఇన్ని సమయాల్లోనూ రేణుకెప్పుడూ ముందుగా లొంగిపోలేదు. తన భార్య తన ముందు అలా లొంగిపోవడం అతనికి ఆనందాన్ని, గర్వాన్ని కలగజేసింది. తన నోటికి ముద్దనందిస్తోన్న ఆ చేతిని సుకుమారంగా పట్టుకుని పైకి లేపి తన వైపుకు లాక్కొని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఆమె నోటికి అన్నం అందించాడు. అతని కళ్ళల్లోని గారడికి లొంగిపోయింది రేణుక. తెల్లని చీర, తెల్లని జాకెట్టు, మెడలో సన్నటి నల్లపూసలు. ఇంత అద్భుతంగా ఉన్న ఈ పిల్లలో ఆ కాస్త మొండితనము లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకున్నాడు శేఖరం. తెల్లని గ్లాస్కో పంచపైన కట్బనీయంతో ఉన్న అతన్ని చూస్తూ ఇంత సరసుడు రసికుడు అయిన ఈ అందగాళ్ళలో ఆ కాస్త తిక్కతనము లేకుండా ఉంటే ఎంత బాగుండు అనుకుంది రేణుక. కాలచక్రంలో మరో 4 నెలలు జరిగిపోయాయి. ఆమెలో కాని అతనిలో కాని వాళ్ళ భావాల్లో మార్పులేమీ రాలేదు. పైగా ఇంకాస్త బలపడినాయేమో కూడా. కొత్త తగ్గింది, కాస్త మోజు తగ్గింది. అప్పుడప్పుడు ఎవరో అనే మాట గుర్తుకొస్తోంది. పెళ్ళైన కొత్తలో లేదా కాపురానికొచ్చిన కొత్త రోజుల్లో మొగుడు పెళ్ళాలు అనే కాన్షియస్లో జీవిస్తారట. వాళ్ళు కాన్షియస్లోకి వచ్చాక కానీ వాళ్ళ అసలు మనస్తత్వాలు బయటపడవు అని. కొంతమందిని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. పెళ్ళామంటే అంత మోజుపడే అతను తర్వాత ఆమెను పట్టి కొట్టడం చూస్తే ఎవరికీ అనిపించదు. ఇక్కడే ఒక తమాషా జరుగుతుంది. మగవాడు సాధారణంగా ఈ అన్కాన్షియస్లో నిద్రపోతాడు. అతని బుద్ధి తాత్కాలికంగా అన్నింటినీ మరిచిపోయి భార్య మీదనే లగ్నం చేస్తాడు. ఆ పీరియడ్ అయిపోగానే అతను మారిపోతాడు. పెళ్ళం పాత చింతకాయ పచ్చడైపోతుంది. ఆమె ఏ సమయంలో ఎలా లొంగిపోతుందో, ఆమెని లొంగదీసే మంత్రమేమిటో, ఆ సమయాల్లో ఎలా మాట్లాడాలో ఇలాంటివన్నీ అతను నేర్చేసుకుంటాడు. ఒక విధంగా అతనికిది ట్రైనింగ్ పీరియడ్ అని కూడా చెప్పొచ్చు. భార్యకు ఒక విధమైన మైకాన్ని లేదా మత్తును కల్పించేస్తాడు. భర్త కల్పించిన ఆ మత్తులో నుండి మేల్కొనేసరికి ఆవిడ చాలా కోల్పోతుంది. ఆమె జీవితంలో సగం అయిపోతుంది. ఆ సమయంలో ఆమె ట్రైనింగ్ అవ్వదు. భర్తలా రిహార్సల్స్ చేయదు. మగవాళ్లా నటించి చూద్దాం అనుకోదు. జీవిస్తుంది. అన్నింటినీ ప్రేమ అనే సముద్రంలో ముంచేస్తుంది. మమత నిండిన మనసుతో, నిండు హృదయంతో స్వీకరిస్తుంది. భర్తను అలరిస్తుంది. అప్పటి వరకు అతని ముఖపరిచయమైనా లేని ఆమె
అంతవరకు తన అనుకున్న మనుషులందర్నీ మరిచిపోయి వదిలేసి అతనిలో లీనమైపోతుంది. తన మనస్సు, ప్రేమ మొత్తం అంతా అతనికే అర్పిస్తుంది. తన జీవితమంతా అతనినే నింపుకుంటుంది. ఆమె జీవితంలోని ప్రతి భాగము ఆక్రమించుకున్న అతను అతని జీవితంలో సగమే భార్యకిస్తాడు. ఇదే అద్భుతమైన విషయం. అత్యంత విషమ సమస్య. ఆడదాని పాలిట అక్రమ న్యాయం. నెక్స్ట్ మంత్ ఇన్స్పెక్షన్ అట. హెడ్ మాస్టారు తన రూమ్కు పిలిచి మరీ చెప్పారు. లాస్ట్ మంత్ అంతా మీరు లీవ్లోనే ఉన్నారు. మీ క్లాసెస్ పంచినా కూడా సిలబస్ అయి ఉండదు. చూసి అంతా అప్ టు డేట్గా ఉంచండి అంటూ చెప్పారు. ఏంటో నీరసంగా ఉంటోందని ఒక నెల రోజులు లీవ్ పెట్టింది రేణుక. వచ్చి జాయిన్ అయ్యాక చూస్తే ఈ నెలలో ఏ పనులు జరగలేదు. తను చేయవలసినవన్నీ అలాగే ఉన్నాయి. వాటిని చూసే భయపడుతుంటే పులి మీద పుట్రలా ఇప్పుడే ఇన్స్పెక్షను. క్షణం కూడా తీరిక దొరకడం లేదు. కాంపోజిషన్స్, సైన్స్ ప్రాక్టికల్స్, నోట్సులు దిద్దడం, స్కూల్ టైం చాలడం లేదు. కట్టలు ఇంటికి కూడా తెచ్చి దిద్దుతోంది. చంద్రశేఖరం సినిమా ప్రోగ్రాం వేశాడు. కరెక్షన్ పని చాలా ఉందని చెప్పి రాలేనంది. రాత్రికి నేను సగం దిద్దిస్తాను రేణు. నేను అడుగుదామనుకుంటున్నా. కొన్ని బుక్స్ కరెక్ట్ చేయమని మీరే చెప్పారు. అలాగే చేతురు గాని. థ్యాంక్స్. మరైతే రా. బాబోయ్, ఇంత పనులుగా సినిమాకెళ్ళరాను? ఎలా చూడను? ఏమర్థమవుతుందండి? ఏమైనా సరే నువ్వు రావాల్సిందే. ప్లీజ్ మీరు వెళ్ళండి. నేను దిద్దుతూ కూర్చుంటాను. మీరొచ్చాక మీరు సగం నేను సగం దిద్దేసి అన్నీ పూర్తి చేసి మీతోనే పడుకుంటాను. నా దగ్గర అక్కర్లేదు. సర్లేండి, పోనీ వేరే పడుకుంటాను. మీరు వెళ్ళండి. నువ్వేం చెప్పనవసరం లేదు. కోపంగా వెళ్ళాడు చంద్రశేఖరం. ఇంగ్లీషు కాంపోజిషన్ పుస్తకాలు దిద్దుతోంది రేణుక. దిద్దిన పుస్తకం పక్కన పెట్టి మరో పుస్తకం తీస్తూ ఇంకా ఎన్నున్నాయి అని లెక్క చూసుకుంది. 8 ఉన్నాయి. విసుగ్గా పుస్తకాన్ని తెరుస్తూ ఆవలెంతకు ఎడంచేతి వేళ్లు అడ్డం పెట్టుకుని పక్కనే ఉన్న అలారం టైం పీసులో టైం చూసింది. 2 ముళ్ళు 11 మీద సరాగాలాడుతున్నాయి. ఉలిక్కి పడింది రేణుక. ఇంకా ఈయన రాలేదేంటి? అతను ఇంత ఆలస్యంగా ఇంటికి రావడం ఇదే మొదటిసారి. పుస్తకాలు పక్కన పెట్టి కాసిన్ని మంచినీళ్లు తాగి లైట్ ఆర్పి పడుకుంది. కడుపులో ఎలకలు గల్లంతు చేస్తున్నట్లుంది. ఇంకాసేపు చూద్దాం, వచ్చాక తినచ్చు. అయినా ఎంతసేపు ఎక్కడుంటారు? 10 గంటలకల్లా ఇంటికి చేరుకుని ఉండవచ్చునే. అలసిపోయిన రేణుక ఆలోచనల మధ్యలోనే నిద్రపోయింది. తలుపుల మీద దబదబా బాదిన చప్పుడుకు మెలకు వచ్చి లేచింది. ఆదరాబాదరా తలుపులు తీసింది. లోపలికి రావడమే తలుపులు మూసి రేణుకను 2 చేతులతోటి ఎత్తి గిరగిరా తిప్పి వదిలాడు. చాలండి అర్ధరాత్రి సరసాలు, చిరుకోపంగా అంది. అలగకోయ్ భామామణి, అర్ధరాత్రిగాక మిట్ట మధ్యాహ్నం సరసాలాడుకుంటారేంటి? చాలండి మాటలు నెరిచారు. ఇప్పటిదాకా ఏం చేశారు? ఏంటోయ్ కరకరమంటున్నావు? నేను అడిగింది చెప్పారు కాదు. సినిమా చూసాం. ఇప్పటి వరకునా? ఆహా, 6 గంటల నుండి 1 గంట వరకునా? లుంగీ కట్టుకుని బాత్రూంకి వెళ్ళబోయిన వాడల్లా మళ్ళీ తిరిగి దగ్గరగా వచ్చి భుజాలపై చేతులు వేసి నవ్వుతూ అన్నాడు. సఫైర్లో టికెట్ దొరకలేదు. బ్లూ డైమండ్కి వెళ్ళాను. అక్కడే కూర్చున్నాను. ఎన్ని షోస్ చూశారు? 3 4. గ్యాస్. 4 ఎట్లా చూశారు? 3 అనుకో. అసలు చూసారా? చూశాను, కానీ పక్కన నువ్వు లేకుండా. ఏం అర్థం కాలే. బాత్రూం నుండి అతను తిరిగొచ్చేసరికి మంచానికి ఓ పక్కగా కూర్చునింది రేణుక. కొంచెం మంచినీళ్లు తెచ్చిపెట్టబోయ్. మంచంపై కూర్చుంటూ అడిగాడు చంద్రశేఖరం. అన్నం తిన్నారా? తినేసొచ్చాను. ఎక్కడా? వల్లకాట్లో. ముందు మంచినీళ్ళు తీసుకురా. భర్తకు కోపం వచ్చిందని తెలిసేసరికి కాస్త తగ్గింది. మంచం దిగి టీపై మీద ఉన్న చెంబులోంచి గ్లాసులోకి నీళ్లు వంపి తెచ్చిచ్చింది. మంచినీళ్లతో పాటు కోపాన్ని కూడా తాగి మింగేసిన చంద్రశేఖర్ మంచంపైనే వెలకిల్లా పడుకుంటూ లైటార్పి రావోయ్ అన్నాడు. నేను రాను, బింకంగా అంది. ఎక్కడికి? నవ్వు నాపుకుంటూ అడిగాడు. ఓడిపోయింది రేణుక. మాట్లాడకుండా చాప తెచ్చుకుని వేసుకుని పడుకుంది. మంచంపై నుండి దిండు తీసి ఆమె పైకి విసిరాడు. అక్కర్లేదు, మీరే వేసుకుని హాయిగా పడుకోండి. రాణిగారికి ఎందుకొచ్చిందట కోపం? మీకన్నీ తమాషాగానే ఉంటాయి. లేదు, సీరియస్గానే అడుగుతున్నాను, చెప్పు. నాకేం కోపం లేదు. మరి మొగుడిని వదిలి దూరంగా పోతే? మీరు పెళ్ళని వదిలేసి వెళ్ళిరాలే? దానికి నేనేం చేయను? నువ్వే రానన్నావు. సినిమాకు రానన్నాను కానీ అన్నానికి రావద్దనిలేదే. ఓహో, అదా ఇంటికి రావడానికి నీపైన కోపం, అందుకని హోటల్లో తిన్నాను. సరే, ఇప్పుడు మీపైన నాకు కోపం, అందుకని ఇక్కడే పడుకుంటాను. సరే, నా కోపానికి నీ కోపానికి చెల్లు రా. నేను రాను, చెల్లవలేదు, ఇంకా ఎక్కువైంది. నేను నా తప్పును ఒప్పుకుంటాను, సరేనా? రేణుకలో కోపం జారిపోయి చిలిపితనం చోటు చేసుకుంది. కళ్ళల్లో కొంటితనం చిందు చేస్తుండగా నవ్వుతూ అడిగింది. ఏమని ఒప్పుకుంటారు? చేసింది తప్పు అని ముక్కు మీద వేలేసుకున్నాడు.
లేచి మంచం దగ్గరగా జరిగింది. మంచం పైన చేయి పెట్టి చేతిపై ముఖం పెట్టుకుంది. నిద్ర కళ్ళల్లో కొంటితనం, తడి పెదవులపై మందహాసం అతన్ని పిచ్చివాణ్ణి చేస్తున్నాయి. చటుక్కున నడుం మీద చేతులైపోయాడు. ఆహా, అప్పుడేనా? ఇంకా చెప్పడం పూర్తి కాలేదుగా. రేగిన జుట్టు, బాగా విచ్చిన పూలు. అబ్బా, ఇంకా ఏం చెప్పాలి? ఒప్పుకోండి. ఒప్పుకున్నానుగా. అలాగే నేను ఒప్పుకునేది. మరి పెళ్ళాం పెదాల మీద ముద్దు పెట్టుకుని తర్వాత 10 గుంజీలు తీసి 20 చెంపలేసుకుని ఒప్పుకోవాలి. అయ్య బాబోయ్, అంత కష్టమా? పెళ్ళాం పెదాల మీద ముద్దు పెట్టుకోవడం తేలికే. ఒకటేమిటి, ఎన్నైనా పెట్టుకోవచ్చు. అవును, నాకు చిన్న సందేహం. ఏంటో అది? ముద్దు పెట్టుకున్నాక గుంజీలు తీసేంత నిగ్రహం ఉంటుందా అని. తప్పకుండా ఉంటుంది. ఏమో బాబు, గుంజీలు తీయడం, చెంపలు వేసుకోవడం కష్టం బాబు. మరి బుద్ధిలేని పనులు చేసినప్పుడు కష్టపడకపోతే ఎలా? రేణుక మాట పూర్తి కాకుండానే ఆమె చెంపలు ధనాధనామని అదిరిపోయాయి. చంద్రశేఖరం కళ్ళు చింతనిప్పుల్లా మెరుస్తున్నాయి. రేణుక నిటారుగా కూర్చుంది. షాక్ తిన్నట్లు ఉండిపోయింది. తానన్న మాటలో అతనికి కోపం వచ్చేదేముంది? తమాషాగా అంది కాని నిజంగా అనలేదు కదా. నోటికి ఎంతొస్తే అంత వాగడం, మంచి మర్యాద ఏం లేదు. కట్టుకున్న మొగుడన్న గౌరవం కూడా లేదు. ఏం చూసుకున్నా పొగరు? ఆడదానికి ఎంత అహంభావం ఉండరాదు. అతడంటున్న మాటలకు మరో సమయంలో అయితే సరైన జవాబులిచ్చుండేది. కాని అది సమయం కాదు. అర్ధరాత్రి గొడవెందుకు? 2 చేతులు కలిస్తే శబ్దం వస్తుంది. కాముగా వంటింట్లోకి వెళ్ళిపోయి చాపపరుచుకుని నిద్రపోయింది రేణుక. ఆ సంఘటన పాతదైనా దానిని గూర్చిన రభస రేణుక మరిచిపోలేదు. ప్రతిసారి వచ్చిన కోపాన్ని త్వరగా మరిచిపోయి మళ్లీ మామూలుగా తిరుగుతుండే చంద్రశేఖరం కూడా ఈసారి ముభావంగానే ఉండిపోయాడు. 4 రోజులు జరిగిపోయాయి. భార్య వంటింట్లో ఉంటే భర్త హాల్లో, అతను పడగదిలో ఉంటే ఆమె డైనింగ్ రూంలో. ముఖాలు తప్పించుకుని తిరుగుతున్నారు. అవసరానికి వాడే చిన్న మాటలు తప్పించి ఆ ఇంట్లో 2 మనుషులు ఉన్నారన్న అలికిడే లేదు. సునీత లేచి కూడా పడక మీద నుంచి దిగకుండా కిటికీలోంచి కనిపిస్తోన్న లేత వెలుగును చూస్తూ ఏమో ఆలోచిస్తూ పడుకుంది. తండ్రి పిలుపు విని గబగబా మంచం దిగి నైట్ గౌన్ వేసుకుని కిందకి పరిగెత్తుకొచ్చింది. నైట్ గౌన్లోనే కిందకొచ్చిన కూతుర్ని చూసి నవ్వారు. ఇంకా లేవలేదనీత, చూడు మనింటికి ఎవరొచ్చారో. ఎవరబ్బా ఇంత ఉదయాన్నే వచ్చింది అనుకుంటూ పక్క గదిలోకి వెళ్లి గడపలోనే ఆగిపోయింది. తన కళ్ళను నమ్మలేనట్లుగా నులుముకుంటూ చూసింది. నేనే సుని. బావా అంటూ పరిగెత్తి దగ్గరికెళ్ళి అతని మెడ చుట్టూ చేతులు వేయబోయిందల్లా తండ్రి గదిలోకి రావడం చూసి ఆగిపోయింది. చిల్డ్రన్, నాకు పనులున్నాయి, నేను వెళుతున్నాను. వస్తే భోజనానికి వస్తాను, లేకుంటే లేదు. రాత్రికి మాత్రం 10 గంటలకల్లా ఇంటికొస్తాను. సాయంకాలం మీరేదైనా సినిమాకు వెళ్ళినా మీరు కూడా అదే టైంకి రావాలి, తెలిసిందా? ఆ అన్నట్టు విష్ యూ హ్యాపీ బర్త్డే సుని. దగ్గరగా వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నారు. థ్యాంక్ యూ డాడీ. మరి నేను వెళ్ళనా? గదిలో నుంచి వెళ్ళిపోయారు. ఇదంతా తమను ఒంటరిగా వదిలేయడానికి డాడీ ఇప్పటికిప్పుడే వేసుకున్న ప్రోగ్రాం. ఈరోజు ఏం పనిలేదు, నీ బర్త్డే కదా అని అన్నీ క్యాన్సిల్ చేసుకున్నానంటూ రాత్రి మాట్లాడిన డాడీ ఉదయం అవ్వగానే అర్జెంటు పనులున్నాయంటూ వెళ్ళిపోతే అంతకన్నా ఇంకే విధంగా అర్థం చేసుకోవాలో సునీతకు తెలియలేదు. బయట కారు వెళ్ళిపోయిన శబ్దం విని దగ్గరగా ఏదో ఆలోచిస్తూ నిలబడున్న సునీత చేపట్టుకుని తన వైపుకు లాగాడు. పరధ్యాసగా నిలబడ్డ సునీత అతని ఒడిలో పడింది. లేవబోయిన సునీత చుట్టూ చేతులు వేసి డార్లింగ్ అంటూ ఆవేశంగా ముఖమంతా ముద్దులు పెట్టేశాడు. అబ్బబ్బా, నేనింకా మొహం కూడా కడుక్కోలేదు బావా. 3 రోజుల నుంచి నిద్ర కూడా రాక ప్రతి క్షణం నిన్నే తలుచుకుంటూ వస్తే దేవిగారు. నాకేం తెలుసు బావా మీరు వస్తారని. మరో నెల వరకు రానని మీరు రాసిన ఉత్తరం చూసి నిజమేనేమో అనుకున్నాను. మీరు వస్తారని ముందుగా తెలిస్తే తెలిస్తే ఏం లేదు, చెబుదు. మీరు కోరుకున్నట్లుగా ఏదో చుండేదాన్ని. నేను ఊహించిన దానికంటే ఇప్పుడే బాగున్నావు సునీత. అతని ఒడిలో అస్తవ్యస్తంగా పడుకోవడంతో పైఫ్రాకు తొలగిపోయి లోపల పలచటి సిల్క్ నైట్ గౌన్లోంచి కనిపిస్తోన్న ఆమె నగ్న శరీరంలోని అద్భుతమైన ఊపు సొంపులను కాంక్ష నిండిన చూపులతో చూస్తూ ముద్దుగా అన్నాడు మధుకర్. అతని చూపుల్లో మత్తును గుర్తించిన సునీత కలవరపడుతూ, ఉండండి బావా, 15 గంటలో స్నానం చేసి వచ్చేస్తాను. ముందుగా మీకు కాఫీ తెస్తాను. నాకు కాఫీ ఎందుకు సుని? అతని చేతులు ఎక్కడెక్కడో తాకి ఆమెకు గిలిగింతలు పెడుతున్నాయి. వశం తప్పుతున్న శరీరం, కలవరపడుతున్న మనసు. వదలండి బావా ప్లీజ్. దీనవదనంతో అడుగుతున్న మరదలి ముఖంపై గాఢంగా ముద్దు పెట్టుకుంటూ, ఉదయాన్నే ఉషాసుందరిలా దర్శనమిచ్చి నా మనసు వశం లేకుండా చేశావు సునీత. ఒక్క 5 నిమిషాలు. వద్దు బావా ప్లీజ్, నన్ను అర్థం చేసుకోండి. నాపై డాడీకున్న నమ్మకాన్ని వమ్ము చేయబోకండి.
నీపైనుండే అచంచలమైన విశ్వాసాన్ని సడలనీకండి. బావా, ప్లీజ్, నేను నీదాన్నే బావా. నువ్వు తప్ప ఈ ప్రపంచంలో మరొకటేదీ నాకు అవసరం లేదు. కానీ ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయండి. ఆ ఆవేశంలో ఆమెకు తెలియకుండా, ఆమె ప్రమేయం లేకుండా, ఆమె కళ్ళ వెంబడి ముత్యాల బిందువుల్లా రాలిపడుతున్న కన్నీటి చుక్కలు చూసి అదిరిపడ్డాడు మధుకర్. అతనిలోని ఆవేశం చప్పున చల్లారిపోయింది. విచక్షణ తలెత్తింది. వివేకం గెలిచింది. ఆమె గుండెలపై ముద్దు పెట్టుకుంటూ, ఏడవకు డార్లింగ్, నేను పశువును కాలేను, నిన్ను నొప్పించలేను. ఏదో ఆవేశంలో అలా అయిపోయాను. అసలు నాది తప్పు కాదు. ఈ రూపంలో ఇలా అద్భుతమైన అందంతో అజంతా నగ్న సుందరిలా కనిపిస్తోన్న నిన్ను చూస్తూ స్వంతదారునైన నేనే కాదు, ఎవరైనా మతి పోగొట్టుకుంటారు, అవునా? మామూలు మనిషి అయిన భావను సంతృప్తి నిండిన కళ్ళతో చూస్తూ మధురంగా నవ్వింది. పరాయి దేశాల మీద పడి రాత్రింబవళ్ళు కష్టపడి రీసెర్చ్ చేసి కొత్త కొత్త విషయాలు కనిపెట్టి వచ్చిన బావగారు అనాది పురుషుల్లాగా ఆడదాన్ని చూడంగానే బొట్లో పడిపోవడమే. మగవాడు ఏమేమి కనిపెట్టినా అన్నింటికంటే ఆడపిల్ల అందంలో, అందున స్వంతమైన నీలాంటి అపరూప లావణ్యరాశి మైకంలో పడిపోవడమే గొప్పతనం. ఆ పిల్ల మనసు స్వంతం చేసుకోవడమే అతని అదృష్టం. అబ్బా, బావగారు కవులు కూడా అయినారన్నమాట. కిలకిలా నవ్వింది సునీత. అదిగో, మళ్ళీ నన్ను రెచ్చగొడుతున్నావు. పక్కకు జారిపోయిన గౌను సరిచేసుకుంటూ అతని ఒడిలోంచి లేచి అతని తలపై సున్నితంగా ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయింది. 5 నిమిషాల్లో పొగలు కక్కుతున్న కాఫీ కప్పు ట్రేలో ఉంచుకుని న్యూస్ పేపర్లతో తిరిగి వచ్చింది. కాఫీ తాగుతూ ఈ పేపర్లు చూస్తున్నాను బావా, ఇప్పుడే వచ్చేస్తాను. తగ్గుతుందా మరి? కొంచెం త్వరగా రా. అప్పటికే గది దాటి వెళ్లబోతున్న సునీత వెనక్కి తిరిగి ఒంటిగా వెక్కిరించి పారిపోయింది. స్నానం, టిఫిను అన్నీ ముగించుకుని పైకి వెళ్లారు. ఏంటి బావా, లెటర్ లేకుండా హఠాత్తుగా వచ్చేశారు? ఈరోజు నీ బర్త్డే అని గుర్తుంది సునీ. ఎలాగూ వారం రోజుల్లో బయలుదేరుతున్నాను కదా, ఈ రోజుకే వచ్చేసి నిన్ను ఆశ్చర్యంలో ముంచేద్దామనుకున్నాను. స్టూల్ మీద కూర్చుని సూట్ కేస్ ఓపెన్ చేయబోతున్న అతని వీపుపై వాలి మెడ చుట్టూ చేతులు వేసి అతని మెడ మీద ముద్దు పెట్టుకుంటూ, మై స్వీట్ హార్ట్ బావా, నా జీవితంలో నేనింకేమీ కోరను. నా కోసం అంత దూరం నుంచి ప్రత్యేకంగా వచ్చి ఆశ్చర్యమే కాదు, ఆనందంతో నింపేశారు. నా శరీరంలోని అణువణువు ఆనందంతో పొంగిపోతోంది. నీ మనసులో ఉన్న ఈ ప్రత్యేకతే నా లైఫ్కు బలాన్నిస్తోంది. భగవంతుడు నాకిచ్చిన వరం మీరిచ్చే వరం నా జీవితం. మధురంగా పలుకుతున్న ఆమె పలుకులను చిరునవ్వుతో వింటూ తన గుండెలపైకి దండలా వేలాడుతున్న ఆమె చేతులపై సున్నితంగా చుంబిస్తూ సూట్ కేస్ తెరచి పైనున్న చీరను తీశాడు. ఆమె చేతులు పట్టి ఎదురుగా లాగి ఆ చీరను ఆమెపై కప్పుతూ, కాబోవు శ్రీమతికి అవబోతున్న శ్రీవారు ప్రేమతో ఇచ్చుకుంటున్న కానుక. మీరే నా కానుక బావా. సంతోషంతో నిండిన మనసులోంచి మాటలు రావడం చాలా కష్టంగా ఉంది. కట్టుకుంటే చూసి సంతోషిస్తాం. తప్పకుండా బావా, ఒక్క 5 నిమిషాల్లో కట్టుకుని వచ్చేస్తాను. చీర తీసుకుని వెళ్లబోతున్న ఆమె చేతిని పట్టి ఆఫ్ చేస్తూ, ఇక్కడే మర్చుకోకూడదు అన్నాడు చిలిపిగా చూస్తూ. సిగ్గుతో ముడుచుకుపోతూ, ఆ రోజులు ముందున్నాయి బావా అంటూ చేయి విడిపించుకుని పారిపోయింది. రేణు, ఈ లెటర్ చదవకముందే శుభలేఖ చూసుంటావు కాబట్టి వేరే ఎత్తి రాయనవసరం లేదనుకుంటాను. పోతే నువ్వెప్పుడు బయలుదేరొస్తావు? మన ఫ్రెండ్స్ అంతా వస్తారు. నువ్వు కూడా వస్తే మళ్ళీ అందరం కలిసి మరోసారి ఆ రోజుల్లోని అనుభూతులను గుర్తు తెచ్చుకోవచ్చు. తప్పకుండా రావడానికి ప్రయత్నించాయి. బై అనుకోకుండా జేమ్స్ కలిశారు. పడకుర్చీలో వెనక పడుకుని చదువుతోన్న రేణుక నిటారుగా కూర్చుంది. ఒక క్షణం గుండెగిపోయి మరుక్షణంలో మరింత వేగంగా కొట్టుకుంది. జేమ్స్ అప్రయత్నంగా తన నోటి వెంబడి వెలువడిన మాటలను మళ్ళీ ఇంకోసారి ప్రయత్నంగా కూడబలుకున్నట్లు జేమ్స్ అనుకుంది రేణుక. మళ్ళీ ఉత్తరంలోకి తల వంచింది. అనుకోకుండా జేమ్స్ కలిశారు. నిన్ను గురించి అడిగారు. చెప్పాను. మ్యారేజ్ అయిందని చెప్తే మ్యారేజ్ కూడా చేసుకుందా అని అదోలా అడిగారు. నువ్వు ఆయనకు వెడ్డింగ్ కార్డు పంపలేదా? ఆయన ముఖం చాలా రోజుల తర్వాత మనసులోకి ఏదో గుబుల్లాంటిది చేరి తొలుస్తున్నట్లుగా ఉంది. జేమ్స్, నన్ను క్షమించు జేమ్స్. నాలోని స్త్రీత్వాన్ని మేల్కొల్పిన నీకే నేనంకితం అంటూ ఎన్నో మాటలు చెప్పి నమ్మించిన నీకు ఎట్లా కార్డు పంపాలో తెలియలేదు జేమ్స్. నేను నీదానేనంటూ కవ్వించిన నేను ఇంకా ఎవరి సొత్తో అవుతున్నాను. వచ్చి చూడు అంటూ నిన్ను పిలిచే ధైర్యాన్ని కోల్పోయాను జేమ్స్. ఇంకా ఎలా చెబితే నీకు అర్థమవుతుంది జేమ్స్. నిన్నొదిలి నేనెలా బ్రతుకుతున్నానో నీకు తెలీదు. నా జీవితంలో నేనేం కోల్పోయానో, అది ఎంత అమూల్యమైందో నాకిప్పుడే అర్థమవుతోంది. మనసు చంపుకోలేక, మమత పెంచుకోలేక ఎంత సతమతమవుతున్నానో నీకు తెలీదు. నిన్ను మరిచిపోలేక, ఆయన్ను అంగీకరించలేక నేను పడే బాధ భగవాన్. జేమ్స్, నీకెలా తెలపను జేమ్స్.
నీ రేణుక మోసకారి అనుకుంటున్నావా? నమ్మించి వంచిన దుర్మార్గురాలనుకుంటున్నావా? ఏమనుకుంటున్నావు జేమ్స్? నేనేం చేయలేకపోయాను. ఈ సమాజానికి ఎదురు నిలవలేకపోయాను. అందరూ కలిసి నన్ను పిరికిపందం చేసి ఈ నరకంలోకి తోసేశారు జేమ్స్. నేను పడే బాధ నీకర్థం కాదు. మనసులో రగులుతోన్న మంటలకు గెడ్డకట్టిన కన్నీరు కరిగి చెంపల మీద ప్రవహిస్తుంటే సర్వం మరిచి అచేతంలా అలాగే కూర్చుండిపోయింది రేణుక. ఆమె అంతరంగం మౌనంగా నివేదించుకుంటోంది. కొన్ని వేల మైళ్ల దూరంలో ఉన్న జేమ్స్ మనసుకు ఆ నివేదన అందిందా? మళ్లీ ఉత్తరంలోకి తలదించింది రేణుక. మసకమసగ్గా కనిపిస్తోన్న కళ్లను చేత్తో తుడుచుకుని మళ్లీ చదవనారంభించింది. ఆయన ముఖం చూస్తే నీ జాడ కోసం చాలా వెతికి వేశారన్న విసుగు కనిపించింది. మ్యారేజీకి నువ్వు వస్తావని చెప్పాను. ఆమెని చూడ్డానికైనా వస్తాను అన్నారు. బహుశా రావచ్చు. ఆయన కోసం కాదు కాని నీ సునీత కోసం రారేణు. ఎప్పుడొచ్చేది తెలియపరచు. నీ రాక కోసం ఎదురు చూసే నీ సునీత. ఈ ముఖాన్ని జేమ్స్కు చూపగలదా? జేమ్స్ను చూస్తూ నిగ్రహంగా ఉండగలదా? అంతమందిలో ఏమీ ఎరుగందాన్లా జేమ్స్ ముందు నిలబడగలదా? తన వల్ల కాదు. తన మనసు తనకు తెలుసు. అంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువ వెర్రిగా ఉంది. తనను వెంటాడే జేమ్స్ జ్ఞాపకాలకే లొంగిపోతున్న తను అతన్ని ఎదురుగా చూస్తూ అందరిలోనూ పొరుగుగా ఉండగలదా? అసంభవం. లేదు జేమ్స్. ఈ జన్మలో నా ముఖాన్ని మళ్లీ నీకు చూపను. నాకు తెలియని ఏదో బలహీనత నాలో ఉంది. అస్తవ్యస్తంగా సాగుతున్న మా సంసారాన్ని చేతులారా పాడు చేయను. అనుక్షణం అసంతృప్తితో నిండుతున్న నా మనసుకు నిన్ను చూస్తూ భరించే శక్తి లేదు జేమ్స్. జీవితంలో నిండుదనం కోల్పోయినా 10 మందిలో పొరువైనా నిలబెట్టుకుంటాను. కొన్నాళ్లు ఆడదానిగా ఎందుకు పుట్టానా అని ఏడ్చాను. ఇప్పుడు భార్యనెందుకయ్యానా అని ఏడుస్తున్నాను. ఇహ ఈ బ్రతుకెందుకంటూ ఎంతకంటే హీనంగా ఏడవలేను. భగవాన్, నాకు ఆత్మశక్తినైనా ప్రసాదించు. ఇంట్లో జరిగిన పోట్లాట్లోంచి తేరుకోకుండానే సునీత రాసిన లెటర్ వచ్చింది. ఆ దెబ్బలో నుండి కోలుకోవడానికి రేణుకకు కొంత సమయం అవసరమైంది. కాని చంద్రశేఖరం ఎప్పట్లానే వారం రోజులు జరగ్గానే కోపం మరిచిపోయాడు. భార్యతో రాజీకి దిగబోయాడు. కాని రేణుక మనసు మరో మార్గంలో ఉంది. అదో ముళ్ళకంప. లోపల నుంచి తను రాలేదు. తీయడానికి సహాయపడేవాళ్లు ఆ ముళ్ళ బాధ కొంతైనా భరించక తప్పదు. ఒక్కోసారి రక్షించబోయేవాళ్లే అందులో ఇరుక్కోను వచ్చు. రేణు చేతిలో కాగితాలు గబుక్కున్న తలగడ కింద తోసేసి కళ్ళు తుడుచుకుంటూ లేచి నిలబడింది. ఏంటలాగున్నావు? ఎక్కడ్నుంచా ఉత్తరం? భార్య కన్నీరు చూసి కలవరపాటుతో అడిగాడు. అబ్బే, ఉత్తరమా? అది భార్య తడబాటును గమనిస్తూ అన్నాడు. అమ్మ రాశారా? అవును, ఆ అమ్మే రాసింది. గాబరా పడుతోంది. ఎందుకంత కంగారు పడతావు? అంతా బాగున్నారటనా? కూర్చుని బూట్లు విప్పుకుంటూ అడిగాడు. అంతా బాగానే ఉన్నారట. మరి ఏడుస్తావెందుకు? ఏడుస్తున్నానా? లేదే. అరే, ఎందుకు రేణు అబద్ధాలు చెప్తావు? తాతయ్య ఆరోగ్యం బాగుందటనా? అవును, తాతయ్యకు బాగుండం లేదట. అది చూసి నవ్వాడు చంద్రశేఖర్. గతుకుమంది రేణుక. మా మాస్టారు మాతో ఎప్పుడూ అంటుండేవారు, ఇక్కడంతా కులాసా, మీరంతా క్షేమాన్ని తలుస్తాను అంటూ మొదలుపెట్టి, పెద్దవాడికి జ్వరం, చిన్నవాడికి విరోచనాలు, ఆయనకు నీరసంగా ఉంటోంది. నాకేమో ఒళ్ళు నొప్పులు. కూర్చుంటే లేవలేను. ఎప్పుడూ పడుకోవాలనిపిస్తోంది. వీలైతే అమ్మను పంపండి నాన్న. 10 రోజులు ఉంచుకుని పంపుతాను. బొత్తిగా నాకు కాలు చెయ్యి ఆడక రాస్తున్నాను అంటూ వాళ్ల పెద్దమ్మ రాసే ఉత్తరాన్ని పదే పదే వ్యాఖ్యానించేవారు. అలా ఉంది నీ వాలకం చూస్తే, పక్పక నవ్వుతూ అన్నాడు చంద్రశేఖర్. అతని మాటల్లోని హాస్యాన్ని ఆస్వాదించే స్థితిలో లేని రేణుక సినిమాకు వెళుతున్నానంటూ బయటికెళ్లిన శేఖరం పావుగంట గడవకుండానే ఇంటికొచ్చేసరికి కంగారు పడుతోంది. అవునవును అంది ఏమనాలో తెలియక. ఏంటి అవునవును? తెల్లబోయాడు. అదే సమయంలో భార్య పడే తికమకలు, ఆమెలోని గాబరా, కంగారు అతనిలో ఒక విధమైన అనుమానాన్ని లేవదీయడానికి కారణమయ్యాయి. మాట మారుస్తూ అడిగింది. సినిమాకి వెళతానన్నారు, వెళ్ళలేదా? ఎక్కడ చూసినా జంటలుగా పోతుంటే నేనొక్కడనే వెళ్ళడానికి నాకేమోగా ఉంది. నిన్ను తీసుకువెళదామని వచ్చేశాను. త్వరగా తయారైరా, వెళదాం. నేను ఏంటా నానపుడు నేనంటూ? పోయి త్వరగా రెడీ అవ్వు. మంచం మీద కూర్చుని తలగడ మీద చేయి వేశాడు. రేణుక గుండెలు ఆవురావురమన్నాయి. ఆ తలగడ వంక భయంగా చూస్తూ వెళ్ళిపోయింది. భార్య ప్రవర్తన చాలా కొత్తగా ఉంది. ఎప్పుడూ ఒక విధమైన పొగరుగా ఉండడమే చూశాడు గాని ఈ విధంగా భయపడ్డం ఎప్పుడూ చూడలేదు. ఏమై ఉంటుంది? అసలు ఆ కాగితాల వాళ్ళ అమ్మ రాసినవేనా? తీసి చూస్తే ఒక్క క్షణం సభ్యత అడ్డొచ్చి ఆలోచించాడు. అది ఏంటో తెలుసుకోవాలనే ఆరాటం, సభ్యత ఓడిపోయింది. గబుక్కున తలగడ కింద చేయి పెట్టి కాగితాలు బయటకు తీశాడు.
బాగా నలుగున్నాయి. ఎన్నోసార్లు చదివినట్లుగా, ఆవేశంలో నలిపినట్లుగా ఉన్నాయి. కాగితాలు సరిచేశాడు. ఆ ఉత్తరం వాళ్ళమ్మ రాయలేదు. కింద సంతకం చూశాడు. సునీత. సునీతను గురించి చాలాసార్లు చెప్పింది. క్షణంసేపు అతని కనుబొమ్మలు ముడిపడ్డాయి. సునీత రాసిన ఉత్తరం చూసి ఏడవడం దేనికి? అసలు అమ్మ రాసిందనే అబద్ధం దేనికి? ఆ ఉత్తరానికి అంత కంగారెందుకు? తడబాటెందుకు? ఇందులో ఏముంది? ఆమె భయపడే విషయం ఏమై ఉంటుంది? ఉత్తరాన్ని చదివిన చంద్రశేఖరానికి ఏమీ అర్థం కాలేదు. అసలు ఇందులో ఏమీ లేదు. తన పెళ్లికి రమ్మని పిలిచింది. పోతే జేమ్స్ని గురించి రాసింది. అతని గురించి కూడా రేణుక చాలాసార్లు చెప్పింది. అతను వాళ్ళ గురువు అని చెప్పింది. గురువులకు శిష్యులకు మధ్య ఉండే అనుబంధం తనకు తెలుసు. నిజమే. ఇష్టమైన శిష్యులు తనకు తెలపకుండా పెళ్లి చేసుకుంటే గురువు బాధపడడం సహజమే. ఇంకా అందులో రేణుక ఏడవలసిన సంగతులేం కనిపించలేదు. తలగడెత్తి చూశాడు. ఇంకేమైనా కాగితాలున్నాయేమో అని. ఇంకేమీ లేవు. దాన్నే మరోసారి చదివాడు. అతను చదివి తలెత్తేసరికి గుమ్మానికి ఎదురుగా ఉంది రేణుక. రెండు చేతులతోటి టవల్ పుచ్చుకుని ముఖం తుడుచుకుంటూ వచ్చి అలాగే గుమ్మంలో నిలబడిపోయినట్లుగా ఉంది రేణుక. ఎదురు చూడని సంఘటన చూస్తూ స్థాణువై నిల్చున్నట్లుగా ఉంది ఆమె తీరు చూస్తే. అప్పటి వరకు భయపడుతున్న ఆమెలో భయం పోయి మొండితనం చోటు చేసుకుంది. ఒక విధమైన తెగింపు, నిర్లక్ష్యం ప్రవేశించాయి. ఈ ఉత్తరం చూసి ఏడవలసింది ఏముంది రేణు అంటూ నిర్మలమైన మనసుతో అడగబోయాడు చంద్రశేఖరం. అతని నోట్లోంచి మాటలు బయటకు రాకముందే రేణుక పొగరుగా తలగరేస్తూ లోపలికొచ్చి నిర్లక్ష్యంగా అడిగింది. చూసారా ఉత్తరాన్ని? దొంగతనంగా చదవకపోతే నన్నడిగితే నేను ఇచ్చేదానిగా. భార్య చేసే పనులు, ఆమె ఉత్తరాలు పరిశోధిస్తున్నారన్నమాట. మీకు నేనెందుకు జడవాలి? అసలు నాకు భయం ఎందుకు? కట్లు తెంచుకున్న ఆంబోతుల విరుచుకుపడుతోన్న భార్యను తెల్లబోయి చూస్తున్నాడు చంద్రశేఖరం. ఆమె ఏం మాట్లాడుతోందో, ఎందుకు మాట్లాడుతోందో అతనికేం అర్థం కావడం లేదు. అవును, నేనేం భయపడను. మీరంతగా కష్టపడనవసరం లేదు. నేనే చెబుతున్నాను వినండి. ఆ జేమ్స్ను నేను ప్రేమించాను. మేం పెళ్లి చేసుకుందామని కూడా అనుకున్నాం. కానీ విధి ఎదురు తిరిగింది. మీకు పెళ్ళన్నయ్యాను అంతే. అప్పటి వరకు ఆవరించిన మొండితనం జారిపోయింది. కిటికీ దగ్గరకు వెళ్లి బయటకు చూస్తూ నిలబడింది. ముందుగా నాకెందుకు చెప్పలేదు? ఎలాగో అయిపోయిన శేఖరం మాటలు కూడదీసుకుంటూ అడిగాడు. ఎవరైనా పెళ్ళాము తనెవరినో ప్రేమించానని ధైర్యంగా నిలబడి తెగేసి చెప్తుంటే ఆ మాటలను ధైర్యంగా ఎలా వినాలో అతనికి తెలియలేదు. అతను ఆలోచించని విషయం అది. అతను ఎదురు చూడని సన్నివేశం అది. అతను ఆశించని సంఘటనది. చెబితే ఏం చేసేవారు? అతనికిచ్చి పెళ్లి చేసేవారా? ఎలాగూ ఆ విషయం అతనికి తెలిసిపోయిందనే నిర్లక్ష్యంలోంచి పొగరగా వచ్చిన ప్రశ్నది. తన నిర్మలమైన మనసుతో ప్రేమిస్తున్న భార్యలో దాగున్న భయంకరమైన రహస్యంతోనే ఎలాగో అయిపోయిన శేఖరం ఈసారి భార్య వేసిన ప్రశ్నకు చైతన్యం తెచ్చుకుని పట్టలేని కోపంతో విసురుగా చేయి చాచి చెంపపై బలంగా కొట్టాడు. ఎదురు చూడని దెబ్బకు బిత్రపోయింది రేణుక. నువ్వు మనిషివేనా? ఆడదానివేనా? సిగ్గుందా? చేసిన తప్పుడు పనికి ఇంకా ధైర్యంగా నిలబడి సవాల్ చేస్తున్నట్టు మాట్లాడుతున్నావా? అతను ఆవేశంగా ఇంకా ఏదో అనబోయే లోపున వాకిట ఏదో కారాగిన చప్పుడు, డోరు తీసివేసిన చప్పుడు వినిపించింది. మళ్లీ ఎత్తిన చెయ్యి అలాగే ఉంచి ప్రశ్నార్థకమైన చూపులతో ఒకసారి వాకిలి వైపు చూసి చెయ్యి దించుతూ అన్నాడు. జరిగింది ఎలానూ జరిగిపోయింది. ఇకపైన నువ్వు పశువులా మారి నన్ను పశువుని చేయకు. బయటకొచ్చాడు. మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. నేను గుర్తున్నానా? అప్పటికి జరిగిన కాండతోనే ఆశ్చర్యపోయిన అతని మనసు అందమైన జంట కళ్ళ ముందు నిల్చుని మేము గుర్తున్నామా అని అడుగుతుంటే మరి కాస్త ఆశ్చర్యపోవడం తప్ప ఇంకేం మాట్లాడలేకపోయాడు. కంఠస్వరం వింటూనే గదిలోంచి గబుక్కున బయటకొచ్చింది రేణుక. వాకిలికి అడ్డంగా ఉన్న భర్త చేయిపై చేయి వేసి బయట చూస్తూ సునీ అంటూ అరిచింది. మన సునీతండి, మీకెప్పుడూ చెబుతాను చూడండి సునీతని, అదేనండి. సంతోషం పట్టలేక భర్తతో చెప్పింది. అప్పటి వరకు జరిగిన పోట్లాటంతా కథా కాలక్షేపమా అనుకున్నంత ఆశ్చర్యంగా భార్య వైపు చూస్తూ వెంటనే మూడు మార్చేసి చాలా సంతోషం, రండి రండి లోపలికి రండి అంటూ ఆహ్వానించాడు. సునీతను చూసిన ఆనందంలో అప్పటి వరకు జరిగిన విషయాలు నిజంగానే మరిచిపోయింది రేణుక. చంద్రశేఖరం మాత్రం మరిచిపోలేకపోయాడు. మరిచిపోయే విషయమా అది? మరిచిపోదగ్గ సంఘటన అది. ఆయన పరాయి వాళ్లు, అందున ఎప్పుడూ రాని కొత్తగా పెళ్లి చేసుకునొచ్చిన నూతన దంపతుల ముందు తమలోని బలహీనతలు బయటపెట్టుకోవడం తమకే విలువలేందనే అభిప్రాయంతో నిండుగా మసులుతున్నాడు. పెళ్ళవగానే తిరుపతి కొండకు వెళ్ళొచ్చినట్టు, స్వామి దర్శనం అవగానే రేణుకను చూసినట్లు ఉంటుంది, మద్రాసుకు వచ్చినట్లు ఉంటుందని ఇక్కడికి వచ్చామని చెప్పింది సునీత. ఇక్కడకు రావాలని సునీత ఎంత పంతం పట్టిందో చెబుతూ అన్నాడు మధుకర్. తిరుపతి నుండి ఇక్కడకు తీసుకొస్తానని ఒప్పుకున్నాకే తిరుపతి బయలుదేరిందండి.
సునీత ఎక్కిన రైలు కదిలి వేగం పుంజుకుని దూరమవుతున్న కొద్దీ రేణుకులని ఉత్సాహం కూడా దూరమై ఆమెకు తెలియకుండానే ఆమె కళ్ళ వెంబడి బొట్లు బొట్లుగా చెంపల మీదుగా జారిపోతున్న కన్నిటిని ఆ పక్కవాళ్లు ఈ పక్కవాళ్లు వింతగా గమనిస్తుంటే కాస్త విసుగ్గా తన కర్చీఫ్ తీసి ఆమె చెంపలను తుడిచాడు చంద్రశేఖర్. అతని స్పర్శకు వాస్తవంలోకొచ్చింది. సునీతున్న 4 రోజులు 4 క్షణాల్లా దొర్లిపోయాయి. ఆ దంపతుల చిలిపి కయ్యాలతోనూ సునీత అల్లరితో రేణుక దిగులంతా మరిచిపోయి హాయిగా గడిపింది. ఆ 4 రోజులు రేణుక దంపతులు కూడా సెలవు పెట్టారు. 2 జంటలు కలిసి సునీత ప్లాన్ ప్రకారం తిరిగారు. అయితే ఒక జంటలో ఉన్న ఆనందం ఉరకలు వేస్తూ పరుగులు తీస్తుందైతే మరో జంట కావాలని తెచ్చిపెట్టుకున్న మనసుతో నిండింది. ఆ 4 రోజులు చంద్రశేఖరం చాలా లోతుగా రేణుకను స్టడీ చేయడానికి వినియోగించుకున్నాడు. రేణుక తన మనసును స్థిమితపరుచుకుని జీవితాన్ని సమస్యల నుండి తప్పించుకునేందుకు కావలసిన నిబ్బరం సంపాదించుకునేందుకు వాడుకుంది. ఇద్దరిలోనూ గెలిచింది మాత్రం రేణుకే. అయితే రేణుక ఓడిపోయి గెలిచింది, లేదా గెలిచి ఓడిపోయింది. రేణుకలో ఎప్పుడూ తొందరపాటు ఎక్కువే. మగవాడంటే ఒక విధమైన శత్రుభావంతో నిండుండే రేణుక తన మనసు మార్చుకుంది. చాలా త్వరగా జరిగిపోయింది. జేమ్స్ను ప్రేమించడము త్వరగానే జరిగింది. తన నిర్ణయాలు మార్చుకుని చంద్రశేఖరానికి భారీగా స్థిరపడ్డము త్వరగానే జరిగింది. ఆ కాపురంలో ఇమళ్లేక జేమ్స్ గుర్తులతో నిండున్న మనసుతో భర్తతో పోట్లాడడము త్వరగానే జరిగింది. ఇన్నిటితో పాటు మరో పని కూడా అతి త్వరగా నిర్ణయించి అమలుపరిచింది రేణుక. అదేంటంటే సునీత వెళ్ళాక వారి దాంపత్యాన్ని చూసిన రేణుక భర్తపైన నిర్లక్ష్యాన్ని వదిలేసి నిండు మనసుతో అతన్ని అతని ప్రేమను ఆరాధించడం. విధిలీలలు బహు విచిత్రం. అంతకంటే విచిత్రమైంది మానవ నైజం. రేణుక మొండిగా ఉన్నన్ని రోజులు ఆమెను అత్యధికంగా ప్రేమించిన చంద్రశేఖరం అప్పట్లా ఇప్పుడు ఆమెను చూడలేకపోతున్నాడు. మధ్యలో లీలగా జేమ్స్ కదలాడుతున్నాడు. రేణుకలోని నిర్లక్ష్యం కదలాడుతోంది. ఆమెలోని ముభావం కదలాడుతోంది. ప్రేమించిన మనసే ద్వేషించగలదట, ద్వేషించిన మనసు ప్రేమించినట్లు. తాతయ్యకు చాలా సీరియస్గా ఉందనొచ్చిన టెలిగ్రామ్ చూసి రేణుక బయలుదేరింది. పరీక్షల మూలంగా చంద్రశేఖరానికి లీవ్ దొరకలేదు. పైగా అతను కావాలని ట్రై చేయలేదు కూడా. రేణుక వెళ్లేసరికి తాతయ్య అందనంత దూరానికి వెళ్ళిపోయాడు. ఇన్నాళ్ళు నా కోసం అమ్మ కోసం అహోరాత్రులు కష్టపడ్డ తాతయ్య చచ్చిపోయాడు. బ్రతికినన్నాళ్ళు ఇంకొకరి కోసం కష్టపడ్డాడు. ఇప్పుడు చచ్చిపోయాడు. మళ్ళీ కనిపించాడు. మా కష్టసుఖాలు ఇంకా ఆయనకు పట్టవు. ఏంటి సంబంధాలకు అర్థం? అసలు ఎందుకీ జీవితం? మనిషికి మనిషికి మధ్యన ఎందుకీ బంధాలు, ఎందుకీ మమతలు? చిన్నప్పటి నుంచి అల్లారుముద్దుగా పెంచుకున్న కూతురు పసుకుంకాలను కోల్పోయి మూడైపోతే గుండెలు బాదుకున్న తాతయ్య ఆఖరి క్షణాల వరకు ఆ కూతురి కోసమే బ్రతికాడు. తన తర్వాత ఆ కూతురి జీవితం ఎలా గడుస్తుంది అని బెంగపడ్డాడు. రేపు ఆమెకేదైనా అయితే అనుకోవడానికి తాతయ్యేడి? ఇంకా ఆమె కోసం ఆయన బాధపడ్డు. ఎంత చిన్న కష్టమొచ్చినా నాన్న అంటూ చెప్పుకున్న అమ్మ ఇప్పుడెవరికి చెప్తుంది? నిన్నంతా దొర్లి దొర్లి ఏడ్చిన అమ్మ ఈరోజు బాధ్యతగా వంటలు భోజనాలు చూస్తోంది. రేపటి మాట ఏంటి? ఇంకో 10 రోజులు పోతే తాతయ్య మరుగున పడిపోడు. ఇంత మాత్రానికేనా ఈ తాపత్రయమంతా? ఇంతకాలము ఉన్న ఈ మమతలెందుకు? ఇవన్నీ మిథ్యాబింబాలేనా? తామరాకు మీద నీటి బొట్లేనా? అవును. అసలు నేనెందుకు పుట్టాను? పుట్టినందుకు నేను చేయవలసిన ఘనకార్యమేమిటి? నేను చేస్తుందేమిటి? నాకు చంద్రశేఖరానికి మధ్య గల ఈ కోపతాపాలెందుకు? ఆయన ఏమైతే నాకేంటి? ఆయన గురించి నాకు ఆలోచన ఎందుకు? ప్రపంచంలో ఇంకెంతమంది మనుషులు లేరు? వాళ్ళందరినీ నేనెందుకు ప్రేమించలేను? మనుషులందరూ ఒకటి కారు. భరత కోసమే భార్య ఎందుకుండాలి? భార్య కోసమే భరత ఎందుకు పాటు పడాలి? ఈ వ్యవస్థలకు అర్థమేమిటి? ఈ ఆచారాలెందుకు? ఈ సాంప్రదాయాలేమిటి? పూర్వం భరతతోనే భార్యను కాల్చేసేవారట. మరిప్పుడు భరతతో పాటు భార్య చావనవసరం లేదు. చూస్తూ చూస్తూ నిండు ప్రాణాన్ని మంటల్లోకి తోయలేదు. ఆ భార్య జీవించొచ్చు, మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చు, పిల్లల్ని కనొచ్చు. అప్పుడు అది ఆచారం, ఇప్పుడు ఇది ఆచారం. ఇంకా ముందు ముందు ఒక భర్త పోయినప్పుడు మరో భర్తకు స్థానమిచ్చిన స్త్రీ ఇంకో మగవాణ్ణి మాత్రం ప్రేమించలేదా? తాళిలోంచి ప్రేమ పుడుతుందా? మంత్రాల్లోంచి ప్రేమ పుడుతుందా? అసలు ప్రేమ ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ముక్కు ముఖం తెలియని వ్యక్తిని పెళ్లి చేసుకోగానే అత్యధికంగా ప్రేమించే శక్తి ఎలా వస్తోంది? ఎందుకు ప్రేమిస్తున్నాం? ఇంతగా ప్రేమించిన వ్యక్తులు వాళ్ళు చనిపోగానే ఏమీ అవడం లేదే. 2-3 రోజులు పోతే బాగానే ఉంటారు, బాగానే తింటారు. మనిషితో వచ్చిన ప్రేమ మనిషితోనే పోతుందా? అంటే ప్రేమ అనేది ఉట్టి భ్రమేనా? ప్రేమకు నిజంగా విలువే లేదా? స్త్రీ తన జీవితంలో ఒక్కరికే మనసు ఇవ్వగలదు అంటారు. మరి ఇంకొకరిని ఎలా స్వీకరిస్తోంది? ప్రేమకు కూడా ఆడ మగ తేడా ఉంటుందా?
అసలు దానికి కూడా హక్కు అధికారంలో తేడాలుంటాయా? మగవాడి ప్రేమ ఆడదాని ప్రేమ ఒకటవదా? మనిషి ఒకేసారి ఎక్కువ మందిని ప్రేమించలేడు అంటారు. ఎందుకు ప్రేమించలేరు? అమ్మ, నాన్న, పిల్లలు, భర్త, బంధువులు, స్నేహితులు ఇంతమందిని ప్రేమించడం లేదు. ప్రేమ బహుముఖాలు. నిజమే. అసలు వీళ్ళందరూ ఒకరినొకరు ఎందుకు ప్రేమిస్తున్నట్లు? ఏంటో తలా తోకాలేని ఆలోచనలు. ఎందుకు పనికిరాని ఆలోచనలు. ఎప్పుడో నాన్న పోతే అమ్మ బ్రతకలేదా? తాతయ్య పోతే బ్రతకడం లేదా? అంతే. ఎవరికెవరూ లేరు. ఉన్నన్నాళ్ళు ఏవో పిచ్చి పిచ్చి ఊహలతో ఉంటారు. పోయేనాడు ఏది ఏమవుతుందో అంతూ పొంతూ లేని ఆలోచనలతో తలనొప్పి తెచ్చుకుంది రేణుక. పరందామయ్య గారి కర్మకాండలన్నీ ముగిశాక మద్రాసు భర్త దగ్గరికి తిరిగి వచ్చింది రేణుక. ఇప్పటి రేణుక మొట్టమొదటి పొగరమోతూ కాదు, ఊరెళ్ళినప్పటి ఊరెళ్ళినప్పటి ప్రేమమూర్తి కాదు. అంతూ దరిలేని ఆలోచనలతో సతమతమవుతూ అర్థం కాని భావాలతో కొట్టుకుంటున్న అయోమయమైన నిర్లిప్తతామూర్తి. ఏదీ పట్టనట్టుగా అవసరం లేనిదానిగా ముభావంగా ఉండే భార్యను చూసి అదోలా అయిపోయాడు చంద్రశేఖరం. రేణు, ఏంటలా ఉన్నావు అంటూ దరిచేరిన భర్తను ఎగాదిగా చూస్తూ ఏం లేదు అంటూ మెల్లగా కదిలిపోయేది. బహుశా ఆమెని ప్రేమతో లాలించి కవ్వించితే మారగలిగేదేమో, కాని అలా జరగలేదు. మనసులో ఒక మూలగా ఉండిపోయిన అనుమాన బీజం మొలకెత్తి అంతై ఇంతై అన్న రీతిన పెరుగుతోంది. దాన్ని చంపుకోవాలని అతను అనుకోలేదు. చంపాలని రేణుక ప్రయత్నించలేదు. విరోధము లేకపోవటే పెరుగుదలకు కారణం. ఒక విధంగా రేణుక బుర్ర నిద్రావస్థలో ఉంది. అది ఎప్పుడు లేస్తుందో. స్కూల్ నుండొచ్చి అలసటగా కుర్చీలో వాలిపోయింది రేణుక. లేచి కాఫీ పెట్టుకుంటే బాగున్ను. కళ్ల మీద నుంచి చేతులు తీయకుండానే అనుకుంది. అనుకోవడమే కాని లేవలేదు. లేచి చీర మార్చుకుంటే బాగుండు, నలిగిపోతోంది. మనసు శూన్యంగా ఉంది. చీర నలుగుతూనే ఉంది. కాఫీ కోరే మనసు అలసటగానే ఉంది. ఏమీ ఆలోచన కూడా లేదు. ఏ విధమైన అనుభూతి లేదు. అలాగే కూర్చుంది. అలాంటి శూన్యమైన మనసుతో మనిషి కొన్ని గంటల కాలం సమాధిలో ఉన్నట్లుగా గడపగలడు అని రేణుక ఇప్పుడిప్పుడే నమ్మగలుగుతోంది. లేస్తే బాగుండు అనుకోవడమే గాని రేణుక లేవనే లేదు. ఆమె లేచేలోపుగానే చంద్రశేఖరం వచ్చేశాడు. కొన్ని రోజులుగా ఆమెలోని నిర్లిప్తతను గమనిస్తోన్న అతను అది నిర్లక్ష్యంగానో తనంటే ఆమెకేమాత్రం ఇష్టం లేదని అనుకుంటున్నాడు. ఆ వెంటనే ఆమెని జేమ్స్తో పోల్చుకుంటున్నాడు. మనసు భగభగా మండేది, కొతకొతలాడేది. బూట్ల చప్పుడుకు కళ్ల మీద నుంచి చేతులు తొలగించి చూసింది. అతను కుర్చీలో కూర్చుని బూట్లు విప్పుకుంటున్నాడు. అలాగే చూస్తూ కూర్చుంది. విప్పిన బూట్లు టేబుల్ కిందకి తోసి తలెత్తాడు. భావం లేని చూపులు చూస్తున్న భార్యను ఉద్దేశించి అడిగాడు, కాఫీ ఇస్తావా? షర్టు బట్టలను విప్పుకుంటూ గదిలోకి వెళుతున్న చంద్రశేఖరం ఇంకా పెట్టలేదు అన్న భార్య మాటలకు అలాగే నిలబడి వెనక్కు తిరిగి చూస్తూ అడిగాడు, పెడతావా, బయటికి వెళ్ళనా? ఆ ప్రశ్నలో కోపం లేదు, వ్యంగ్యం లేదు, ఏ భావమో గోచరించలేదు. మామూలుగా ఉంది. అయినా రేణుక మనసు ఒక్కసారి చివుకుమంది. నేను తాగలేదు, అయినా తను అడగడం ఎలా ఉంది? నేను తాగినా మానినా ఆయనకేం పట్టదన్నమాట. ఆ ఆలోచన పూర్తి కాకుండానే చిన్నగా నవ్వుకుంది. ఈ తాపత్రయాలకు అర్థం లేదనే కదూ తను అనుకునేది. ఆమె నవ్వును అతను అపార్థం చేసుకున్నాడు. రేణుక లేచి బట్టలు మార్చుకుని కాఫీ చేసి తెచ్చేసరికి చంద్రశేఖరం మళ్లీ తయారై చెప్పులు వేసుకుని వరండా మెట్లు దిగుతున్నాడు. రేణుక నోరు తెరిచి పిలిచేలోపున ఆయన గేటు తెరుచుకుని వీధిలోకి వెళ్ళిపోయాడు. చాలా రోజుల తర్వాత రేణుక మనసులో మొదటిసారిగా సహజత్వం ప్రవేశించింది. చేతిలోని కాఫీ కప్పును చూస్తూ నిట్టూర్చింది. ఆమె ప్రమేయం లేకుండానే కళ్ళల్లో నీరూరింది. ఆయన కాఫీ తాగలేదని నాకెందుకు బాధ? మళ్లీ అలౌకికమైన ప్రశ్న తలెత్తింది. కాని ఈసారి ఎందువల్లో ఆ భావం నిలవలేకపోయింది. సంఘంలో బ్రతికినన్నాళ్ళు ఈ ప్రేమలు తాపత్రయాలు తప్పవేమో. ఈ బంధంలో నుండి విముక్తులవడం భ్రమేమో. తోటి మనిషి కష్టసుఖాలను గమనించకుండా ఉండడం అసాధ్యం. అప్పుడే రేణుకలో మరో అద్భుతమైన భావం పనిచేసింది. మనిషి మానవత్వాన్ని మరవలేడు, నిజం అనుకుంది. రేణుక నిద్రలేచింది. కాని ఆలస్యమైపోయింది. ఆలస్యం అమృతం విషం అని ఊరికే అన్నారా పెద్దలు? చంద్రశేఖరం మారిపోయాడు. ఇప్పుడు అతనిలో రేణుకంటే ప్రేమ లేదు, సానుభూతి లేదు, ఇష్టం లేదు. తన జీవితాన్ని నాశనం చేసిన పిశాచి, దుర్మార్గురాలు, నమ్మించి వంచిన మోసగత్తె. అలాంటి భావాలెన్నో కలిసి అతని మనసును కలుషితం చేశాయి. అతని కోపంలోంచి ఆమెలోని పూర్వపు రేణుక మేలుకుంటోంది. మగవాడంటేనే శత్రువుగా భావించే రేణుక తలెత్తుతోంది. కాలచక్రంలో మరో 4 ఏళ్లు నిర్దయగా కలిసిపోయాయి. ఈ 4 సంవత్సరాల్లోనూ మరికొన్ని మార్పులు జరిగాయి. అన్నపూర్ణమ్మ దివంగతురాలైంది.
రవీంద్ర ఆ ఊరి ప్రెసిడెంట్ అయ్యి పెద్ద మనిషిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించుకున్నాడు. జేమ్స్ తిరిగి తన దేశం వెళ్ళిపోయాడు. సునీత భర్తతో కలిసి ఫారెన్ వెళ్ళిపోయింది. సిగరెట్లైనా కాల్చని చంద్రశేఖరం ఇప్పుడు అంతకంటే ఖరీదైన అలవాట్లు నేర్చుకున్నాడు. మంచినీళ్లు తాగినట్లు సిగరెట్లు కాలుస్తున్నాడు. అడపాదడపా విస్కీ బ్రాందీల తాలూకా వాసనలు కూడా తెలుస్తున్నాయి రేణుకకు. అతన్ని మార్చాలని చాలా ప్రయత్నాలు చేసి ఓడిపోయింది రేణుక. సహజంగా ఆమెలో లేని శాంతాన్ని ఓర్పుని తెచ్చిపెట్టుకున్న రేణుక అతన్ని మార్చలేకపోయింది. అతన్ని మామూలు మనిషిలా పూర్వపు చంద్రశేఖరంలా చేయలేకపోయింది. ఆమె ఇష్టం లేనప్పుడు అతను ప్రయత్నిస్తాడా? ఆమె చేస్తున్న ప్రతి ప్రయత్నము అతనిలోని పట్టుదలను మొండితనాన్ని పెంచడానికి దోహదమయ్యాయి. కావాలని ఆమెను బాధ పెట్టాలని నేర్చుకున్న ప్రతి పని అలవాటై అతన్నే బానిసం చేసుకున్నాయి. వదల్లేనివిగా తయారయ్యాయి. అర్థం లేని పంతాలతో 2 నిండు జీవితాలు బలైపోయాయి. అన్ని విధాలా ఓడిపోయిన రేణుకలో అసహనం పెరిగిపోయి మగవాళ్లంటేనే మండిపడుతోంది. శనివారం హాఫ్ డే స్కూలు. శనివారం రోజు మాత్రం ఇంటికొచ్చి భోజనాలు చేస్తారు. నిద్ర మెలకురాక ఆలస్యంగా లేచిన రేణుక హడావిడిగా వంట చేస్తోంది. నూనెలో వేసిన ఆవగింజలు చిటపటమంటుండగా చంద్రశేఖరం ఏమో అన్నాడు. అతని మాటలు సరిగ్గా వినిపించక ఏంటంటున్నారు అడిగింది. ఏ ఊహల్లో వివరిస్తున్నావని అడుగుతున్నాను. భర్తతో కలిసి కాశ్మీర్ చూస్తున్నాను. అందుకే ఇలా తగలబడుతున్నాయి. ఏమైంది ఇప్పుడు? విసుగ్గా అడిగింది. అతను చెబుతున్న మాటలు నూనెలో వేస్తున్న బెండకాయ ముక్కలు చేస్తున్న సూసీల్లో కలిసిపోయాయి. మూకుళ్ళో వేసిన ముక్కలను ఒకసారి కదిలించి పైన మూత పెట్టి నాప్కిన్తో చేతులు తుడుచుకుంటూ వచ్చింది. ఏంటి? ఏమైంది? హాల్లో కూర్చుని సిగరెట్లు కాలుస్తూ పేపర్ చూస్తున్న చంద్రశేఖరం తలెత్తి వ్యంగ్యంగా అన్నాడు. యాస్ట్రేని దులపడానికి కూడా తీరిక లేదన్నమాట. నౌకర్లకు పనులు పురమాయించడంలో తీరిక దొరకలేదు. అంతకంటే తిరస్కారంగా అంటూ లోనికి వెళ్ళిపోయింది రేణుక. వెళుతున్న రేణుకను కొరకొరా చూశాడు. టిఫిన్ తిని బాక్సు బ్యాగులో పెట్టి మంచినీళ్లు తాగింది రేణుక. ఇప్పుడు రేణుక హాస్టల్లో భోంచేయడం లేదు. చంద్రశేఖరానికి హాస్టల్లో తినడం విసుగనిపిస్తోందట. అంచేత ఇంట్లోనే వంట చేస్తోంది. ఉదయం భోంచేసి టిఫిన్ తెచ్చుకుంటోంది రేణుక. చంద్రశేఖరం మధ్యాహ్నం క్యాంటీన్కి వెళతాడు. అవును, మరిచిపోయాను. వనజాక్షి రాలేదు. ఎందువల్ల? చేతులు నాప్కిన్తో తుడుచుకుంటూ మిగిలిన వారిని ఉద్దేశించి అడిగింది రేణుక. మధ్యాహ్నం టీచర్స్ అందరూ స్టాఫ్ రూంలో కూర్చునున్నారు. వనజాక్షికి ఒళ్ళు తిరుగుతోందట. హాస్యంగా నవ్వుతూ అన్నారు కమలా టీచర్. ఎన్న టీచర్? అవంగళ్ రన్నా? అరవ టీచర్ పునీతవతి అడిగారు. వీళ్లకు అరవం సరిగ్గా రాదు. ఇంట్లో పనివాళ్లతో మాట్లాడే భాష వచ్చుగాని చక్కగా మాట్లాడడం రాదు. అయినా ఏదో ఒకటి వాగుతూనే ఉంటారు. తమిళ టీచర్ వికరిస్తూనే ఉంటారు. అవంగ ప్రెగ్నెంటా ఇరిక్కాంగ, అదీగాగా లీవు పుట్టిరికాంగ నవ్వుతూ అంది కమల. బాప్రే, మళ్ళీనా? ఆశ్చర్యంగా కళ్ళు పెదవి చేస్తూ అడిగింది రేణుక. మళ్ళీనా అంటే? హాస్యంగా అడిగారు ప్రభావతి. ఆ చిన్నిగాడు పుట్టి 6 నెలలైంది. మొన్ననే కదూ ఉయ్యాలంటే మనమంతా ఫ్రాకులు కొనుక్కుని వెళ్ళింది. ఇంకా ఆశ్చర్యంగానే అంటోంది రేణుక. పాపాయి పుట్టాక మళ్ళీ గర్భం రావాలంటే 6 మాసాలు టైం ఉండాలా? చిలిపిగా నవ్వుతూ అడిగారు సుశీల టీచర్. అలాగని కాదు గాని నసిగింది. కడుపొచ్చాక కండానికి 10 నెలలు టైం కావాలి గాని కన్నాక కడుపు రావడానికి టైం అవసరం లేదు. రామలక్ష్మి గారు మరీ పచ్చిగా మాట్లాడతారు. అసలు రేణుక అభిప్రాయం అది కాదు. మళ్ళీ ఇంత వెంటనే ఇంకో ఫ్రాకు కొనాలి కదా అని ఆలోచిస్తున్నారు. అవునా? అయ్యో, అది కాదర్రా. మరీ ఇంత తొందర ఏమిటి? ఆమె హెల్త్ మాత్రం. వనజాక్షి తెలివి తక్కువను గురించి ఆలోచిస్తూ అంది రేణుక. దానికి సమాధానం వాళ్ళ ఆయన దగ్గర ఉండుంటుంది. పోండి మీరు మరీను, సిగ్గుగా అంది రేణుక. వీళ్ల సంభాషణ బొత్తిగా అర్థం కాని అరవ టీచర్స్ ఏంటని అడుగుతున్నారు. శేఖరానికి వడ్డించి తను కూర్చుంది రేణుక. సామాన్యంగా భర్తతో కలిసి భోంచేయదు రేణుక. అందరి కుటుంబాల్లోనూ భార్యాభర్తలు వేరువేరుగా భోజనాలు చేయడం వరదు. కానీ రేణుక కాపురంలో కలిసి తినడం వరదు. సామాన్యంగా చంద్రశేఖరం ఆలస్యంగా ఇంటికి వస్తాడు. వచ్చాక కూడా తింటే తింటాడు, లేకుంటే ఏ హోటల్లోనో భోంచేసేసానంటూ పడుకుంటాడు. ఎప్పుడైనా త్వరగా ఇంటికొచ్చిన విస్కీ బాటిల్, సోడా బాటిల్స్ ముందు పెట్టుకుని కూర్చుంటాడు. ఒకరోజు ఉండబట్టలే కడిగింది రేణుక. ప్రతిరోజు ఇలా తాగడం ఒంటికి మంచిదా? బోల్డు డబ్బులు పోసి ఎందుకు రోగాల్ని కొనుక్కు తెచ్చుకోవడం? కనుబొమ్మలెత్తి తమాషాగా చూశాడు. తెల్లని గాజు గ్లాసులోంచి తేనె రంగులో కనిపిస్తోన్న ఆ ద్రవాన్ని చూస్తూ దాంట్లో సోడా పోశాడు. పైకి పొంగిన తెల్లటి నురగం చూస్తూ గ్లాస్ ఎత్తి ముద్దు పెట్టుకున్నాడు. కంపరంగా చూసింది రేణుక. ఈ రోజు పడిన కష్టాన్ని మర్చిపోవచ్చు. నిన్ను మర్చిపోవచ్చు. నీకు నాకు మధ్యలో ఉన్న ఈ దూరాన్ని మర్చిపోవచ్చు. ముఖ్యంగా నా ఇంట్లో, నా మంచం మీద
నా పెళ్ళం అనబడే అందమైన ఆడది నా పక్కనే పడుకుని నిద్రపోతోంది అనే విషయం మర్చిపోవచ్చు. తెలిసిందా? గ్లాస్ ఎత్తి గడగడా తాగేశాడు చంద్రశేఖర్. మారు మాట్లాడకుండా వంటింట్లోకి వెళ్ళిపోయింది రేణుక. అతనికి గిన్నెలోకి ఎత్తిపెట్టి అన్నం తింటోంది. తింటూ అనుకుంది, నేను పడ్డాను పొద్దుట్నుంచి కష్టం. మీరు చేసిన పని కాలేజీకెళ్లడమే. నేను స్కూల్ పని, ఇంటి పని, వంట పని కూడా చేశాను. నేను మిమ్మల్ని మర్చిపోవాలి. నా పక్కలో పడుకుని నా మొగుడు నిద్రపోతున్నాడనే విషయం నేను మర్చిపోవాలి. అందుకుగాను నేనెంత మందు తాగాలి, ఎన్ని సిగరెట్లు కాల్చాలి? ఒకసారి రేడియో దగ్గర కూర్చుని మందు తీసుకుంటున్నాడు చంద్రశేఖర్. అలా కూర్చున్నప్పుడు రేడియో చాలా చిన్న సౌండ్లో పెడతాడు. తనకిష్టమైన పాట వినిపించి వచ్చి శేఖరానికి ఎదురుగా కూర్చుంది రేణుక. పాట వింటూ టేబుల్ పైనున్న సిగరెట్ పెట్టి తీసి అటు ఇటూ తిప్పుతోంది. పెట్టి తెరిచి లోపల సిగరెట్లు చూస్తోంది. అదంతా ఆమె బుద్ధి ప్రమేయం లేకుండా చేతులు చేస్తున్న పని. మనసంతా పాటపైనుంది. ఆమె చర్యలను గమనిస్తోన్న చంద్రశేఖరం రేణుకను ఉద్దేశించి వ్యంగ్యంగా అన్నాడు ఏమో. చాలా ఇంట్రెస్టుగా పాట వింటున్న రేణుక అతను ఏదో అన్నట్లుగా అనిపించి ఏంటంటారు అని అడిగింది. ఏం లేదు, సిగరెట్లను ఇంత ఇంట్రెస్టుగా చూస్తుంటే కాలుస్తావా అని అడుగుతున్నాను. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ సమయంలో బాంబు పేలినట్లుగా అయింది. కోపంతో జేవురించిన ముఖాన్ని పక్కకు తిప్పుకుని చేతిలోని పెట్టెను టేబుల్ పైకి విసిరేస్తూ అంది. మీరు విస్కీ వరకు వెళ్ళినప్పుడు నేను సిగరెట్ల వరకైనా రాకుంటే ఎలా? మరో మాటకు అవకాశం ఇవ్వకుండా లేచి వెళ్ళిపోయింది. ఒక్క క్షణం స్థాణువయ్యాడు శేఖర్. రోజు రోజుకు బద్ధ విరోధులైపోతున్నారు. భార్యాభర్తలు ఒక ఇంట్లో ఉండినట్లుగా కాకుండా కర్మవశాత్తు ఇద్దరు శత్రువులు ఒక ఇంట్లో చేరినట్లయింది వాళ్ళ పని. అలాంటి మొగుడు పెళ్లాల మధ్య కలిసి అన్నం తినే సామరస్యం ఎక్కడేడ్చింది? ఒక్క క్షణం చంద్రశేఖరం వంక చూసి తల వంచుకుంది. చేతిలోని ముద్దలో గుంట చేసి నీవేసి అతని ముందుకు చేయి చాపింది. చేతిలోని ముద్దవైపు ఏ భావాలు లేని భార్య ముఖం వైపు మరిచి మరిచి చూశాడు చంద్రశేఖరం. ఆ విషయాన్ని నమ్మలేనట్లు, నిజంగా జరుగుతోందా అన్నట్లు, ఆశ్చర్యంగా వింతగా, ఏం ఇన్నాళ్లకు మొగుడు మీద ప్రేమ పుట్టుకొచ్చింది అన్నట్లు వ్యంగ్యంగాను, ఇంకా ఎలాగో గుచ్చుకున్నట్లుగా చూస్తున్న అతని చూపుల్ని చూస్తుంటే రేణుకలోని మరో రేణుక హఠాత్తుగా తలెత్తింది. నిజంగానే ఆ సమయంలో భరతపైన ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. అంతులేని ఆప్యాయత విరిసింది. ఒక్కసారి పెళ్ళైన కొత్తలోని రేణుకగా మారింది. కళ్లల్లో కొంటెదనం, స్నిగ్ధత్వం తొణికిసలాడుతుంటే పెదవులపైన మధురమైన మందహాసాన్ని చిలికించింది. తెల్లని చీర, నల్లపూసలు, పొడవైన వాలుజడ, మెడ మీద నుంచి ముందుకు కనిపిస్తోన్న తెల్లని మల్లెపూలు, అప్సరస అంటే ఇలాగే ఉంటుందేమో అన్నట్లుగా కనిపిస్తోన్న అందాల భార్య అందిస్తోన్న అన్నపు ముద్దను అందుకోవడానికి ముందుకు వంగాడు చంద్రశేఖరం. అంతే, నోటికి ముద్దకు మధ్యన అడ్డుగా అద్దం నిలిచింది. ఆ అద్దం పైన జేమ్స్ కనిపిస్తున్నాడు. రేణుకలోని పొగరుమొత్తనం కనిపిస్తోంది. ఆమెలోని నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఆ చేతిని విసురుగా పక్కకు నెట్టాడు. అంతవరకు ఏదో తెలియని అవస్థలో కొట్టుకుంటున్న రేణుకు కూడా వాస్తవంలో పడింది. ఎదురుగా తనను ప్రేమించి ఆరాధించి లాలించే భర్త కాదు, క్షణక్షణము తనను వేధించే సమస్య. తన తప్పును క్షమించలేక ప్రతిరోజు నరకాన్ని చూపుతున్న భర్త. అంతులేని అహంకారంతో, మగవాణ్ణనే ధీమాతో తన జీవితాన్ని చేతులారా కావాలని నలిపేస్తున్న మగవాడు. అంతే, రేణుకలోని మరో రేణుక మళ్లీ మూలకెళ్ళిపోయింది. రోజు రోజుకు ఆశలు చితికి అర్థంలేని ఆవేశాలతో మనసు పాడు చేసుకుని జీవితం క్రమక్రమంగా శిథిలమవుతుంటే చూస్తూ ఏమీ చేయలేక చిత్రవదకు గురవుతున్న రేణుకు మిగిలింది. కళ్ళలోని కాంతి మాయమై కోపం ఆవరించుకుంది. పలుచని పేదాలపై నర్తించిన మందహాసం వ్యంగ్యంతో మెలికలు తిరిగింది. ప్రేమతో, మమతతో నిండిన ఆమె శరీరంలోంచి అవి మాయమై వాటి స్థానంలో మగవాడంటే నిప్పులు కక్కే కోపం, ద్వేషం నిండాయి. ఆ రోజులు ఎప్పుడో పోయాయి. ఆ కంఠంలో పోయాయన్న బాధ లేదు. మళ్లీ తెచ్చుకుందామన్న ఆసక్తి లేదు. ఎన్నాళ్లకు మళ్లీ గుర్తుకొచ్చానా అన్న విసుగు, ఇంకా నీ చేతి ముద్ద తింటానని అనుకున్నావా అనే నిర్లక్ష్యం ధ్వనిస్తున్నాయి. మనసులో కోపం గంతులేస్తున్నా నిండు జీవితాన్ని బలి చేయడం ఇష్టం లేక ఎలాగో ఒకలాగా రాజీకి దింపడం మంచిదని తలపోసి తెచ్చుకున్న నిదానంతో మెల్లిగా అంది రేణుక. మళ్లీ వచ్చాయనుకోకూడదు. మళ్ళీనా? ఆ రోజులా? నువ్వు చేసిన మోసం నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోలేను. ఆవేశంతో జేగురించిన అతని ముఖాన్ని చూస్తూ, పోనీయండి, నేను చేసింది మోసమైతే మీరు మర్చిపోవద్దు నిర్లిప్తంగా అని అన్నం కెలుగుతోంది. అన్నంలో పెరుగు వేసుకుంటున్న అతని చేతి వంక చూస్తూ అడిగింది. కావ్య తలవి పిక్చర్ చాలా బాగుందట, వెళదామా? మొగుడు పెళ్లాలు కలిసి సినిమాకెళ్ళి చాలా కాలమైంది.
ఆ మధ్యలో అతనితో కలిసి సినిమాకెళ్లాలనే కోరిక ఆమెలో కలగను లేదు, అడగనూ లేదు. ఆ రోజేదో ఆమెకు పౌర్ణమి పిచ్చిలాంటిది పట్టినట్లయింది. అనవసరంగా అతన్ని రెచ్చగొట్టి ఏదో ఒక విధంగా ప్రశాంతంగా ఉన్న తన మనసును అల్లకల్లోలం చేసుకుంటోంది. ఇంకదొకటే తక్కువ. అనవసరంగా నన్ను విసిగించుకో అంటూ చేయి కడుక్కుని లేచి వెళ్ళిపోయాడు. వంటగది సర్ది పడుకోవడానికి రేణుక వెళ్ళేసరికి అతను సిగరెట్ కాలుస్తూ పడుకునున్నాడు. లైట్ ఆర్పి పడుకుంటూ అతన్ని ఉద్దేశించింది. రేపు మా స్టాఫ్లో కొంతమంది పిక్చర్కి వెళదామనుకుంటున్నారు. వెళ్ళనా? వ్యంగ్యంగా వెకిరింపుగా అన్నాడు శేఖరం. ఏం, ఈరోజు మొగుడు మీద ఇంత ప్రేమ భక్తి అమాంతం పుట్టుకొచ్చాయి? అన్నీ నా నిర్ణయాలతోటే జరిగిపోతున్నట్లు. సమాధానం చెప్పకుండా పక్కకు తిరిగి పడుకుని అట్టట్టా పెరిగిపోతూ లోపల ఇమడలేక బయట పడబోతున్న కోపాన్ని బలవంతాన గబుక్కున దిగమింగి కళ్ళు మూసుకుంది. సినిమా చూస్తున్నంతసేపు చాలా తృప్తిగా ఫీల్ అయింది రేణుక. చాలా రోజులకు ఒక మంచి పిక్చర్ను చూశాను అనే ఉల్లాసంతో, అంతులేని ఆహ్లాదంతో, పట్టలేని సంతోషంతో ఇంటికి చేరింది రేణుక. గ్లాస్కో పంచె కట్టుకుని కట్టబన్నీను వేసుకుని వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చూస్తున్న భరతను చూడగానే ఆ ఆనందం ఆపుకోలేక అతని దగ్గరగా వెళ్లి చటుక్కున అతని బొగ్గపై ముద్దు పెట్టుకుంది రేణుక. అనుకోకుండా జరిగిన ఈ సంఘటనకు బెత్తరపోయాడు. ఇదెప్పటినుంచి? ఆ సంతోషంలో తనకు తెలియకుండా గబుక్కున జరిగిపోయిన ఆ పనికి తొట్రుపడి సిగ్గుపడిపోయింది రేణుక. అందులోంచి తేరుకోకుండానే భర్త వేసిన ప్రశ్నకు నివ్వెరపోయింది. ఏది? అతను ఏమంటున్నాడో అర్థం చేసుకోలేక అయోమయంగా అడిగింది. అతను ఏం మాట్లాడుతున్నాడో తెలియకుండా వాగేస్తున్నాడు. సభ్యత మరిచిపోయాడు. సంస్కారాన్ని వదిలేశాడు. ఆ క్షణంలో మానవత్వాన్నే మరిచిపోయాడు. ఒంటికి కొవ్వెక్కి కొట్టుకుంటున్నావా? దేనికంత పారవస్యం? మగవాణ్ణి చూస్తేనే నిగ్రహించుకోలేనంత తిమ్మిరిగా ఉందా? ఆడదానివి కాదు? ఎక్కడెక్కడ తిరిగొచ్చావు? ప్రేమించిన మొగుడినేం మోసం చేసిన నువ్వు? అతని మాటలు పూర్తి కాకుండానే అతని చెంప అదిరిపోయింది. మొదట అతని మాటలకు తెల్లబోయిన రేణుక మంచి మర్యాద లేకుండా మాట్లాడుతున్న అతని తీరుకు అసహ్యంతో, ఆవేశంతో లాగి చెంప మీద బలం కొద్దీ కొట్టింది. దిమ్మెరపోయాడు చంద్రశేఖరం. అడ్డు లేకుండా వాగుతున్న అతని నోటికి హఠాత్తుగా మూత పడింది. నువ్వు నువ్వు నన్ను కొట్టావా? ఎర్రగా కందిన చెంపపైన అరచేతి నుంచుకుని అదో మాదిరిగా అడిగాడు చంద్రశేఖరం. చురుక్కున తగులుతున్న అతని చూపుల్ని, నిలదీసి అడుగుతున్న అతని మాటల్ని భరించలేకపోయిన రేణుక తల వంచుకుని మండుతున్న చేతి వేళ్లవంక చూసుకుంటూ క్షమించండి అంది. అప్పటికే ఆమె కళ్ళ వెంబడి గిరున నీళ్లు తిరిగి చెంపల మీదకి జారాయి. ఆమె శరీరమంతా ఒక విధమైన భయంతోనూ పశ్చాత్తాపంతోనూ కంపించిపోతుంది. ఒసేయ్, నువ్వు ఆడదానివా రాక్షసి మొండవి? ఇంకా ఏమో అనబోతున్న అతని మాటల్ని ఇహాపండి అంటూ అరిచి ఆపేసింది. భర్తను కొట్టానే అనే పశ్చాత్తాపంతో దహించుకుపోతున్న ఆమె మనసు మరలా తిరిగి కోపంతో అంటుకుని మండుతోంది. చేసిన పనికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకుంటున్న మనిషిని క్షమించలేని తన భర్త ఏమంటున్నాడు? ఒసేయ్ అని పిలుస్తాడా? రాక్షసి మొండా అంటాడా? తన భర్త మరింత మూర్ఖుడనుకోలేదు రేణుక. ఒళ్ళు మండింది. ఆ మంటలోంచి తనకు తెలియకుండానే అడిగేసింది. మీరు నన్ను పిలిచినట్లుగానే మిమ్మల్ని ఒరేయ్ అంటే ఎట్లా ఉంటుంది? కొట్టగలింది పిలవలేవా? నో, నేనంత మూర్ఖురాల్ని కాదు. మిమ్మల్ని కొట్టాలని నేను కొట్టలేదు. అసహ్యంగా మాట్లాడిన మీ మాటలు నా చేత ఆ పని చేయించాయి. ఆవేశంలో చేసిన ఆ తప్పుకు మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పుకున్న మనిషిని క్షమించాల్సింది పోయి మీరు చేసిన పనేమిటి? కాస్త సభ్యతగా మాట్లాడడం నేర్చుకోండి. నువ్వు చేసిన తప్పుడు పనికి నిన్ను గౌరవించాలన్నమాట. అదేనా సభ్యత? అలాంటి మగాడితో మాట్లాడడం అనవసరం అనుకుంది. ఆయన్ని మార్చడం అసాధ్యం అనుకుంది. అందుకని కసిగా అంది. నన్ను గౌరవించమని నేను అడగలేదు. మనిషిగా మాట్లాడడం నేర్చుకోమన్నాను. మీరు మనిషిని, చదువుకున్న వ్యక్తులని, సభ్యత తెలిసిన వారిని మరిచిపోవద్దని చెబుతున్నాను. మన మధ్య అనుబంధం లేకపోయినా శత్రుత్వాన్ని పెంచవద్దని కోరుకుంటున్నాను. భర్తగా మీ విధులు, ధర్మాలు మర్చిపోబోకండి. అవన్నీ నేను మర్చిపోయాను. నన్ను ఇలా చేసింది నువ్వు. నాలో ప్రేమను చంపి నన్ను ఒక రాక్షసుడిగా చేసింది నువ్వు. ఇన్ని చేసి ఇప్పుడు ధర్మపన్నాలు బోధిస్తున్నావా? ధర్మపన్నాలు! ఆవేశంలో అరుస్తున్న అతన్ని అటకాయించింది రేణుక. పూర్వం నేను ఎలాంటి దాన్నైనా మీ ప్రేమలో అన్నింటినీ మర్చిపోయాను. మీకు పెళ్లైన తర్వాత కాదు నేను జేమ్స్ను ప్రేమించింది. కన్నె మనసుతో అతన్ని ప్రేమించాను. పెళ్లాడాలి అనుకున్నాను. అవలేకపోయాను. మీకు భార్యనయ్యాను. ఆ తప్పును క్షమించమని వేడుకుంటున్నాను. ఎన్నాళ్లుగా మీరు నేను అనుభవించిన చిత్రవదంతా మర్చిపోదాం. కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. ఏమంటారు? ఏమంటాను? మహాపతివ్రతలా మాట్లాడుతున్న నీ దగ్గర నుంచి భర్తగా నా విధులు, ధర్మాలు నేర్చుకుంటాను. నేర్పుతావా? ఎంతో ఆశగా అతన్ని అడిగినందుకు బదులుగా వ్యంగ్యంగానూ అసహ్యంగానూ మాట్లాడుతున్న అతన్ని చూస్తే నిస్పృహలోంచి అసహ్యం పుట్టుకొచ్చింది.
భర్తగా తన విధులు ధర్మాలు కూడా భార్య దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన మగాడికి కూడా పెళ్లి పెళ్ళామో కావాల్సి వచ్చాయన్నమాట. కసిగా ఆ 4 మాటలు అనేసి వెళ్లబోయిన భార్యను జడపట్టి విసురుగాలాగి ఇష్టం వచ్చినట్లు కొట్టేశాడు చంద్రశేఖరం. కొట్టడంతో అతనిలోని కోపమంతా జారిపోయింది. పశుత్వమంతా మాయమైంది. అప్పటి వరకు మృగంలా ప్రవర్తిస్తోన్న చంద్రశేఖరం చచ్చిపోయాడు. వెళ్లి పడకుర్చీలో కూర్చున్నాడు. దెబ్బ మీద దెబ్బ వరుస వరుసగా పడుతుంటే విగ్రహంలా నిలబడిపోయి నిశ్శబ్దంగా భరించిన రేణుక చైతన్యం తెచ్చుకుని కదిలి వెళ్లిపోయింది. వంటింట్లోని గిన్నెలు సర్దుకొని వంటకు ఉపక్రమించింది. స్టవ్ మీద అన్నం కొతకొతలాడుతోంది. రేణుక మనసు భగభగమంటోంది. చూసొచ్చిన సినిమా గుర్తుకొచ్చింది. అప్పటి వరకు ఆ సినిమాను మెచ్చుకుని మురిసిపోయిన రేణుకకు అందులోని లోపాలు గుర్తుకొస్తున్నాయి. అందులోని మొగుడు ఏం చేశాడు? పెళ్ళాన్ని డబ్బు కోసం ఇంకొకరికి ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది ఒక రాత్రికి. అంటే పెళ్ళాంతో వ్యభిచారం చేయించడానికి సిద్ధపడ్డాడు. వాడు మొగుడు పెళ్ళాం జీవితంతో ఆడుకున్నాడు. చివరకు డబ్బు కోసం కూతురి జీవితంతో కూడా పోటీ పడ్డాడు. కన్న కూతురు జీవితంతో ఆడుకోవడానికి తయారయ్యాడు. వాడు తండ్రి. అసలు వాడికి పెళ్ళెందుకు? పెళ్ళాం విలువ తెలియనివాడు, పెళ్ళాం శీలాన్ని కాపాడుకోవడం చేతకానివాడు వాడికి పెళ్ళాం ఎందుకు? కడుపు తీపంటే ఏంటో తెలియనివాడు కూతురు కోసం కష్టపడాల్సింది పోయి ఆ కూతురి జీవితంలో నిప్పులు పోయడానికి సిద్ధపడ్డవాడు వాడికి కూతురెందుకు? జీవితంలో అడ్డమైన ప్రతి మగవాడు ఎందుకు పెళ్లి చేసుకుంటాడో ఇప్పుడు అర్థమవుతోంది. పెళ్ళాన్ని సుఖపెట్టలేని వాడికి కోపగించుకోవడం తెలుసు. పెళ్ళానికి నయ్యా పైసా విలువివ్వలేని వాడికి పెళ్ళాన్ని తిట్టడం తెలుసు. పెళ్ళాంతో మర్యాదగా మాట్లాడడం చేతకానివాడు పెళ్ళాన్ని కొట్టగలడు. ఏం వాడు మగవాడు, భారతదేశపు మగవాడు. లక్షల కొద్దీ డబ్బులు పోసి గత్యంతరం లేక కర్మ కొద్దీ ఆడపిల్లలు కొనుక్కుంటున్న మగవాడు. స్త్రీ కడుపులోంచి పుట్టి ఆమె రొమ్ముల్లోంచి పాలు తాగి ఆమె ప్రేమతో పెరిగి పెద్దైన మగవాడు. ఈనాటికి పెళ్ళామైన ఆడదాన్ని చిత్రవద చేయడం నేర్చుకున్న చెమటం. కోపంతో సలసలా కాగుతున్న రక్తంతో వేడెక్కిన రేణుకకు అలాంటి మగవాణ్ణి చెమట అనాలో లేక వెధవా అని అనాలో, తన మొగుడిలాంటి మగవాణ్ణి ఏమనాలో తెలియలేదు. అసలు ఎలా అంటే తన కోపం తగ్గుతుందో ఆ సమయంలో అర్థం కాలేదు. వంట పని ముగించి స్నానానికి వెళ్ళింది. ఒంటి మీద నీళ్లు పడగానే భగ్గుమంది శరీరం. ఎర్రగా ఉబ్బున్న గుర్తులను చూస్తుంటే అప్రయత్నంగా కళ్ళల్లో నీరూరింది. ఇంతవరకు ఊహ తెలిసాక ఇలాంటి దెబ్బలు తిని ఎరగదు. ఎప్పుడైనా అమ్మ కొట్టినా తర్వాత దగ్గరకు తీసుకుని ఏడ్చేసేది. అమ్మ పడే ఆ బాధలో ఆ నొప్పిని సునాయాసంగా మరిచిపోయేది. కాని ఇప్పుడు ఓదార్పు ఎక్కడి నుండి లభిస్తుంది? అసలు ఈ జీవితం ఎన్నాళ్ళు ఎవరికోసం బ్రతకాలి? నా సుఖ సంతోషాల కోసం పాటుపడిన తాతయ్య పోనే పోయాడు. చిన్నప్పటి నుంచి నా కోసమే బ్రతికిన అమ్మ నా ఈ దౌర్భాగ్య జీవితం చూడకుండా కన్ను మూసింది. నా అవసరం ఎవరికుంది? నా ఈ జీవితానికి అర్థం ఏమిటి? ప్రతి క్షణం నన్ను అసహించుకుంటున్న ఈ ఏకైక వ్యక్తి కోసము నేను బ్రతకాల్సింది. ఏ ప్రయోజనం కోసం బ్రతకాలి? చాలాసేపు అలాగే బాత్రూంలో కూర్చుండిపోయింది రేణుక. బీరువాలోంచి తెల్లని ఫారెన్ జార్జెట్ చీర తీసి కట్టుకుంది. ముత్యాల నగలు వేసుకుంది. జడ నిండా మల్లెపూలు తురుముకుంది. బెడ్షీట్ మార్చి తెల్లని దుప్పటి పరిచింది. మానవత్వానికి దానవత్వానికి జరుగుతున్న యుద్ధంలో మానవత్వం గెలిచి చేసిన తప్పులు మననం చేసుకుంటున్న చంద్రశేఖరం వాలు కుర్చీలో అలాగే కూర్చుండి ఆమె చేస్తున్న ప్రతి చర్యను గమనిస్తున్నాడు. ప్రశాంతంగా ఉన్న ఆమె ముఖాన్ని, ఆమె అలంకరణను ఆశ్చర్యంగా చూస్తున్నాడు. టేబుల్ మీదున్న పర్స్ అందుకుని ఇప్పుడే వస్తానండి అని భర్తను ఉద్దేశించి చెప్పి వీధి వాకిలి వైపు అడుగు వేసింది. ఎక్కడికి? ఇప్పుడే ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను. వచ్చాక మీకు అన్నం పెడతాను. నిర్మలంగా అందంగా నవ్వుతూ బయటికి వెళ్ళిపోయింది. ఆమె ప్రవర్తన ఎంతమాత్రం నచ్చనివాడిలా చూస్తూ కూర్చున్నాడు. అతని చూపుల్ని మరోలా అర్థం చేసుకున్న ఆమె మనసు చివుకుమంది. అయినా పైకి కనిపించనీయకుండా పెదవుల మీద చిరునవ్వు ఏమాత్రం చెరగకుండా సమాధానమిచ్చింది. మిమ్మల్ని నమ్మించడానికి నేనేం చెయ్యాలో నాకు తెలియదు. కానీ నమ్మమని మాత్రం చెప్పగలను. ఎంతగా అలంకరించుకుని ఈ సమయంలో ఎక్కడికి బయలుదేరావు అనుకుంటున్నారేమో. షాప్కెళ్ళి వచ్చేస్తాను. నిజం, వీలైతే నమ్మండి. ఏ షాప్కు? ఏం కావాలి? మెడికల్ షాప్కు. దెబ్బలు నొప్పి పుడుతున్నాయి. మందు కొని తెచ్చుకుంటాను. మరో మాటకు అవకాశం ఇవ్వకుండా బయటికి వెళ్ళిపోయింది. ఆమె అన్న మాటలు సూటిగా హృదయంలో నాటుకున్నాయి. వేటగాడి బాణానికి గురైన లేడిలా తన్నుకున్నాడు చంద్రశేఖర్. దగ్గరలో ఉన్న పాండీ బజార్కి వెళ్ళింది రేణుక. శనివారం రాత్రిపూట 8:30 గంట సమయంలో మద్రాసు మహానగరం ఒళ్ళు విరుచుకుంటున్న పొడుచు పిల్లలా ఉంది. వీధుల్లోని ట్యూబ్లైట్లు వెలవెలపోతున్నాయి. రకరకాల షాపులు నిండా వెలుగున్న దీపాలతో పట్టపగల్లా ఉన్నాయి.
డబ్బుంటే జీవితం ఎలా ఉంటుందో తెలుపుతున్నాయి. నూరేళ్ల జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పుతున్నాయి. 10 నిమిషాల్లో వచ్చిన పని ముగించుకుని ఇంటివైపు అడుగులేసింది. డైనింగ్ టేబుల్ దగ్గర అతనికి వడ్డించి తను పెట్టుకుంది. మొదటి ముద్దలో గుంట వేసి నెయ్యి వేసి పక్కనున్న చిన్న ప్లేట్లో ఉంచింది. ఏమనుకున్నాడో చంద్రశేఖరం ఆ ముద్ద తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు. తను కూడా అలాగే పక్కన పెట్టబోయాడు. కాని రేణుక నవ్వుతూ అతని చేతిని పట్టుకుని ముందుకు లాక్కుని నోరు తెరిచి అతని చేతిలోని ముద్దను అందుకుంది. థ్యాంక్ యూ. ఆమె ప్రవర్తన అతనికి విపరీతమైన ఆశ్చర్యాన్ని కలగజేస్తోంది. అన్న మాటలకు, కొట్టిన దెబ్బలకు అసలే అభిమానం జాస్తైన ఆమె మరలా తనతో పలుకుతుంది అనుకోలేదు. అసలు తన ముఖం కూడా చూడకూడదనుకున్నాడు. మొదటే తనంటే కోపంతో ఉన్న ఆమె ఈ విషయంతో అసహించుకుని ఇంకా దూరం అవుతుందనుకున్నాడు. కాని అందుకు విరుద్ధంగా జరుగుతున్న ప్రతి చర్య అతన్ని ఆశ్చర్యంలో ముంచేస్తున్నాయి. భోజనాలు ముగించి పక్క చేరారు. ఒక్క పొడి వేసుకుని వెలకిల్లా పడుకున్నాడు చంద్రశేఖరం. అతనికి ఇవాళ మందు గుర్తు రాలేదు, సిగరెట్ కూడా గుర్తు రాలేదు. అతని మనసు కూడా కాస్త తేలిగ్గా ఉంది. వంటగది సర్దుకునొచ్చిన రేణుక అతనికి దగ్గరగా వెళ్లి అతని నుదుటిపై సున్నితంగా ముద్దు పెట్టుకుని మంచానికి రెండో వైపు వచ్చి పడుకుంది. ఒక పక్కకు తిరిగి పడుకుంది రేణుక. రేణుకిచ్చిన ముద్దు చంద్రశేఖరానికి ఒక షాక్. పక్కకు తిరిగి చూశాడు. ఒక పక్కకు తిరిగి పడుకున్న రేణుకను చూస్తుంటే అతని బుర్రలో పలు రకాల ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. ప్రేమ చిగురుస్తోన్న లేత వయసులో జేమ్స్ను ప్రేమించింది. ప్రేమించిన వారిని స్వంతం చేసుకుందామనే ప్రతివారు అనుకుంటారు. పాపం విధి ఎదురు తిరిగింది. ప్రేమ ఫలించలేదు. వంశ గౌరవానికి, కుటుంబ సాంప్రదాయానికి, తల్లి తాతల ప్రతిష్టకు కట్టుబడి మరొకరిని పెళ్లి చేసుకుంది. కర్మవశాత్తు జరిగిన దానికి రేణుకను తప్పుగా అర్థం చేసుకునే ప్రయోజనం లేదు. నిజం, నాలోని ఈ విచక్షణాశక్తి అప్పట్లో ఏమైంది? ఆమె ప్రవర్తనను ఏమాత్రం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించకుండా అయిందానికి కానిదానికి ఆమెను రెచ్చగొట్టి అనవసర వాద ప్రతివాదాలు చేసి ఏంటో చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నాననుకుంటూనే ఎంత ఫూల్నయ్యాను. నేను బాధపడి ఆమెను బాధ పెట్టాను. సూటిగాను వ్యంగ్యంగాను ఎన్నో అనరాని మాటలతో ఆమె మనసును గాయపరిచాను. చివరకు మనిషిని మర్చిపోయి ఇష్టం వచ్చినట్లు కొట్టాను. రేణు, నన్ను క్షమించి రేణు. నీకు చాలా అన్యాయం చేశాను రేణు. నాలోని ప్రేమను నువ్వు చంపావని కోపగించుకున్నానే గాని అసలు మానవత్వాన్ని చంపుకుంటున్నానని తెలుసుకోలేకపోయాను. ఎన్నోసార్లు ఆశగా పలకరించబోయిన నిన్ను కొరడాతో కొట్టినట్లు బాధ పెట్టాను. నాలో ఎండిపోతున్న ప్రేమను తిరిగి చిగురింపజేయడానికి ప్రయత్నించిన నిన్ను సోలాలాంటి మాటలతో బాధ పెట్టాను. మన మధ్య వాడిపోతున్న అనుబంధాన్ని తిరిగి జీవింపజేయడానికి సిద్ధమైన నిన్ను అనేక మాటలతో హింసించాను. నన్ను క్షమించు రేణు, నన్ను క్షమించు. పాత జీవితం మరిచిపోదాం, కొత్త జీవితం ప్రారంభిద్దాం. జరిగిందంతా ఒక పీడకల అనుకుందాం అంటూ తీయటి ముద్దిచ్చిన నిన్ను ఎంత హీనంగా అవమానించాను. కనీసం ఇందాక నువ్వు ముద్దు పెట్టుకున్నప్పుడు కూడా చొరవ చూపలేకపోయాను. పశ్చాత్తాపంతో దహించుకుపోతున్నాడు చంద్రశేఖరం. అతనిలో అప్పటి వరకు నివాసం ఏర్పరచుకుని అతన్ని ఆటలాడించిన రాక్షస దెయ్యం మారిన అతని మనసు చూసి పారిపోయింది. శరీరంలోకి కొత్త శక్తి వచ్చినట్లయింది. గుండెల నిండా మధురమైన భావాలు చేరి గుసగుసలాడుతున్నాయి. ఆప్యాయత, అనురాగాలతో నిండిన అతని రక్తం వేగంగా ప్రవహించి అతనిలో ఒక విధమైన తొట్టుపాటును కలగజేస్తోంది. కళ్ళలోకి కొత్త కాంతి, పెదవులపైకి మధురమైన దరహాసం అవతరించాయి. మనసు చేస్తున్న తొందర, హృదయంలోని ఆరాటం, భార్యపైన ఎనలేని ప్రేమ అన్నీ కలిసి ఆప్యాయంగా భార్యపైన చేయి వేయబోయాడు. అంతలోనే ఏదో బెరుకు ఆవహించింది. లేదు, రేణు నన్ను క్షమించగలదు. స్త్రీ మనసు నవనీతం అంటారు. అందులోనూ నా రేణు ప్రేమ దేవత. టేబుల్ లైట్ వేసి గడియారం వంక చూశాడు. 3 గంటల సమయం చూపుతోంది. భార్యకు దగ్గరగా జరిగాడు చంద్రశేఖర్. నున్నగా మెరుస్తోన్న పాలిపోయిన ఆమె చెంపలపై మృదువుగా ముద్దు పెట్టుకున్నాడు. చల్లగా తగిలింది ఆమె చెంప. నుదురు మీద బొట్లు బొట్లు నిలిచిన స్వేద బిందువులను చూసి లేచి ఫ్యాను స్పీడు ఎక్కువ చేశాడు. ఎద మీద సయ్యాటలాడుతున్న పలచని పయ్యద గాలికి ఎగిరి ఆమె ముఖం మీద పడింది. స్త్రీని ముట్టుకుని దగ్గరగా 5 సంవత్సరాలు కావస్తోంది. చేతులు చాచి వెనక బిగించున్న హుక్సును ఒక్కొక్కటిగా విడదీశాడు. చామన ఛాయ రంగులో ఉన్న వీపుపైన ఎర్రగా వాతలు తేలిన గుర్తులు చూడగానే అతని మనసు అంతులేని ఆవేదనకు గురైంది. రేణు, నన్ను క్షమించి రేణు. నిన్నెంత బాధ పెట్టాను. మెల్లగా చేయి చాచి ఎర్రగా కందున్న ఆ దెబ్బలపై మృదువుగా రాశాడు. చల్లగా ఉంది ఆమె వీపు. బిగించిన హుక్స్ సడలించగానే జాకెట్ వదిలే కొంచెం పైకి లేచింది. సన్నటి ఆమె నడుంపైన తలాంచి నున్నటి ఆమె పొత్తికడుపుపై చేయి వేసి రేణు ప్రేమగా ఆర్ద్రంగా పిలిచాడు చంద్రశేఖరం.
ఆప్యాయంగా తడుముతున్న అతని చేతులకు ఆమె పొట్ట చల్లగా తగిలింది. ఏంటింత చల్లగా ఉంది అనుకుంటూ కొంచెం తలెత్తి ఆమె ముఖం వంక చూశాడు. తొలిచటి తెల్లని చీరలోంచి ఆమె ముఖం అస్పష్టంగా కనిపిస్తోంది. మెల్లగా బయట తప్పించాడు. పొలిచటి పెదవులపై చక్కని చిరునవ్వు చిందులాడుతోంది. పూరించే పెదవుల మీద చటుక్కున ముద్దు పెట్టుకున్నాడు. చల్లగా ఉన్నాయి పెదవులు. ఎంత నిర్మలంగా నిద్రపోతున్నావు రేణు. రేణు మళ్ళీ పిలిచాడు. ఇంత గాఢ నిద్ర నీకెలా పట్టింది రేణు? ఆమె భుజాల చుట్టూ చేతులేసి వెల్లకిల్లా పడుకోబెట్టబోయాడు చంద్రశేఖర్. కొంచెం తిప్పగానే చటుక్కున తిరిగి పడిపోయింది ఆమె శరీరం. అలాగే పడున్న ఆమె శరీరం అతనికింకా చల్లగా అనిపించింది. చంద్రశేఖరానికి ఇంకా ఆశ్చర్యమేసింది. ఇంత ముద్దు నిద్ర అసలు ఆమెకు అలవాటే లేదే. రేణు ఆమె ముఖాన్ని కదిలించాడు. తల ఒక పక్కకు ఒరిగిపోయింది. చటుక్కున లేచి కూర్చున్నాడు శేఖరం. అతనికేదో అనుమానం తోచింది. రేణు రేణు అంటూ పలుమార్లు పిలుస్తూ ఆమెని అటు ఇటు కదిలించాడు. కదిలించినట్టల్లా ఆడుతోంది ఆమె శరీరం. మంచుగడ్డల మధ్యలో నిలబడ్డట్టు, పెనుమంటల మధ్యలో చిక్కుకున్నట్టు స్తంభించిపోయాడు చంద్రశేఖరం. ఆమె గుండెలపై తలపెట్టి ఆలకించాడు. ఏ లయ శబ్దము వినిపించకుండా ప్రశాంతంగా నిద్రపోతున్న ఆమె గుండెలపై చల్లగా ఉంది. రేణు దిక్కులు పికటిల్లేటట్లు పెద్దగా అరిచి ఆమెపై పడి బౌరుమని ఏడుస్తున్నాడు చంద్రశేఖర్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్న అభాగ్యుడు. నాకెంత పెద్ద శిక్ష వేశావు రేణు. అతను అడిగిన ప్రశ్నకు ఆమె పెదవులపై చెరగకుండా నిలిచిన చిరునవ్వు నిర్మలమైన సమాధానమిచ్చింది. పాపం రేణుక. ఒక మగవాడి అహంకారానికి, అతని ధీమాకు ఆహుతైపోయిన అభాగ్యురాలు. కాదు కాదు, ఒక పొగరుమోతు ఆడదాని వల్ల, ఆమె నిర్లక్ష్యం వల్ల జీవితం పాడు చేసుకున్న పాపం చంద్రశేఖరం. కాదు కాదు, ఏమో, ఎవరి ప్రభావం ఎక్కువ పనిచేసినా మొత్తం మీద అర్థం లేని పొట్టుదలలతో 2 జీవితాలు బలైపోయాయి. ఇంతటితో రాలిన పువ్వులు అనే నవల కంప్లీట్ అయిందండి. దయచేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.